Hi students, good morning. This is journal entry in Marathon. It is not a very important chapter, but it is a basic chapter. ABCDలు ఇంపార్టెంట్ కాదు ఇంగ్లీష్కి అని నేను చెప్పగలనా, బట్ ఏబిసిడి ఎగ్జామ్కి వస్తాయా? సో అలానే జర్నల్ ఎంట్రీస్ లేకుండా అకౌంటెన్సీని ఇమాజిన్ చేయలేము, అసలు లేదు కూడా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ అవ్వద్దు. ఇది 2 మార్క్స్కి మనకి ప్రీవియస్గా ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ జర్నల్ ఎంట్రీస్ నుంచి కవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జర్నల్ ఎంట్రీస్ మీద ఎగ్జామినేషన్లో అడగలేదు. బట్ వితౌట్ జర్నల్ ఎంట్రీస్ అడగడు అంటానికి ఛాన్స్ లేదు. బికాస్ ఎంటీపీస్లో ఆర్టీపీస్లో కొన్ని సందర్భాల్లో ఈ జర్నల్ ఎంట్రీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అటువంటప్పుడు అడిగే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయాలి. 4 మార్క్స్ క్వశ్చన్గా 4 జర్నల్ ఎంట్రీస్ని వాడు డిజైన్ చేయొచ్చు. ఆ డిజైన్ చేసిన దానికి నువ్వు ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. దిస్ ఆర్టీపీ అండ్ ఎంటీపీ అండి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది అకౌంటింగ్ టెర్మినాలజీస్. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీకు నవ్వులాటగా ఉంటుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ టెర్మినాలజీస్ అండి. బుక్స్ రికార్డింగ్ కోసం మనం వాడేటటువంటి మెథడ్స్లో ట్రెడిషనల్ అప్రోచ్, మోడర్న్ అప్రోచ్ ఉంది. మోడర్న్ అప్రోచ్ని మనం ఫైనల్ అకౌంట్స్ లెవెల్లో డిస్కస్ చేసుకుంటాము అండ్ చేశాను కూడా మార్దాన్లో. సో అక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉంటాయి ఏంటని చూసాం. ఇన్ ట్రెడిషనల్ అప్రోచ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్, బుక్ కీపింగ్ అంటే తెలుసు కదండి, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ అంటే క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి పిలుస్తాం. అండ్ నీడ్ ఆఫ్ అకౌంటింగ్ ఎందుకు చేస్తామంటే టు నో ద ప్రాఫిట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ డ్యూయల్ ఆస్పెక్ట్. వన్ ఆస్పెక్ట్ ఈస్ డెబిటెడ్, అనదర్ ఆస్పెక్ట్ ఈస్ క్రెడిటెడ్ అంటాం. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారమే బుక్స్ ఆఫ్ అకౌంటెన్సీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీన్ని రికార్డ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ అప్రోచ్, మోడర్న్ అప్రోచ్ అని. ట్రెడిషనల్ అప్రోచ్లో అకౌంట్స్ని క్లాసిఫికేషన్ చేసేటప్పుడు పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్స్ అని డివైడ్ చేశారు. పర్సనల్ అకౌంట్స్లో మళ్ళీ న్యాచురల్ పర్సనల్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్ అని. ఇంపర్సనల్లో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని డివైడ్ చేశారు. దీనికి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ ఉంది. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీలో మనకు చూసినప్పుడు రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటాం. నామినల్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ చూస్తే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని చదువుతాం. అండ్ నెక్స్ట్ నామినల్ అకౌంట్ విషయంలో ఆల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్పి చూడటం జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకునే మన అకౌంటింగ్ టెర్మినాలజీ అంతా కూడా, అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని డిపెండ్ అంటే ఒక పర్టికులర్ అకౌంట్ని ఎందుకు డెబిట్ చేస్తాం, ఎందుకు క్రెడిట్ చేస్తాం అంటే రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా, ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి విచ్ ఆస్పెక్ట్ ఈస్ డెబిటెడ్, విచ్ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ క్రెడిటెడ్ అనే విషయాన్ని గమనిస్తూ మనం జర్నల్ ఎంట్రీస్ని ఫ్రేమ్ చేస్తాం. ఇక్కడ ఎంట్రీస్ రాసేటప్పుడు ప్రతి ప్రాబ్లంలో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. వాటిని గమనిస్తూ మీరు ఎంట్రీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్స్, జర్నల్ ఎంట్రీస్ని మీరు అటెంప్ట్ చేసేటప్పుడు చాలా ఈజీ చాప్టర్ కదా అని చాలా కేర్లెస్గా అటెంప్ట్ చేస్తారు. అక్కడే మార్కులు తక్కువ వస్తాయి. కారణం ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్ చేసేటప్పుడు, రూలింగ్ చేసేటప్పుడు డెబిట్ కాలం, క్రెడిట్ కాలం చేసేసి రాసేస్తున్నారండి. డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్ అన్ని కాలమ్స్ ప్రొవైడ్ చేయాల్సిందే. మీరు అది గుర్తుపెట్టుకోండి. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్ అనే కాలమ్స్ ప్రొవైడ్ చేసిన తర్వాతనే మీరు జర్నల్ ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది. ఈ జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సర్న్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ద క్లాస్ రూమ్ డిస్కషన్ 1 ఏంటి అంటే న్యూలీ కమెన్స్డ్ బిజినెస్, దే స్టార్టెడ్ బిజినెస్ విత్ ఎ క్యాష్ ఆఫ్ 1 lakh rupees. అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు, నిన్ను అకౌంటెంట్గా అపాయింట్ చేశాడు. దెన్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అనే ఎంట్రీ నీకు తెలుసు, నువ్వు జనరల్గా రాసేస్తావు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ మీ అందరికీ అవేర్నెస్ కూడా ఉంటాయి. సెకండ్ ప్రాబ్లమ్ని గమనించినప్పుడు క్లబ్బింగ్ ఎంట్రీస్తో ఉన్నటువంటి సమ్, ఇది కూడా అజిత్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ అన్నాడు. దెన్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అనే ఎంట్రీ రాస్తాం. కొంచెం ఇంప్రూవ్మెంట్ క్లబ్బింగ్ ఎంట్రీ, పెయిడ్ స్టేషనరీ, రెంట్ అండ్ సాలరీస్ అన్నాడు. దెన్ స్టేషనరీ అకౌంట్ డెటార్, రెంట్ అకౌంట్ డెటార్, సాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అంటాం. సో ఆ ఎంట్రీని మీ అందరికీ తెలుసు. ఇక్కడ బిజినెస్ కమెన్స్డ్ విత్ క్యాష్, గూడ్స్, ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ, లోన్ ఫ్రమ్ వైఫ్. ఈ క్వశ్చన్ ఉంది. దీంట్లో చాలా మంది లోన్ ఫ్రమ్ వైఫ్ 40,000 తీసుకెళ్లి క్యాష్లో కలుపుతున్నారండి, తప్పు. దీని మీనింగ్ ఏంటి, ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటి అంటే ఈ బిజినెస్ని ఇక్కడ గూడ్స్తో బిజినెస్ స్టార్ట్ చేయడం ఏంటండి అసలు? కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ కరెక్టే, గూడ్స్తో స్టార్ట్ చేయడం ఏంటి అంటే ఆల్రెడీ ఒక బిజినెస్ నడుస్తుంది నిన్నటి వరకు,
ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో జనాలు ఎలా ఉన్నారండి, పబ్లిక్ ఎలా ఉన్నారు, మనకి బిజినెస్ కస్టమర్స్ ఎలా ఉన్నారు, న్యూలీ ఎక్స్పెక్టెడ్. ప్రతి దాంట్లో కూడా న్యూగా ఉండాలి అంటే ఎప్పుడు రొటీన్ గా ఉండకుండా డిఫరెంట్గా ఉండాలి. అంటే ఏం చేస్తున్నాడు వాడు, ఫర్మ్ నేమ్ మార్చేసుకున్నాడు. సేమ్ ప్లేస్ ఫర్నిచర్ మార్చేశాడు అండ్ ఫర్మ్ నేమ్ మార్చుకున్నాడు. అంటే ఓల్డ్ ఫర్మ్ క్లోజ్ అయిపోయింది, న్యూ ఫర్మ్ స్టార్ట్ అయింది. అలాంటి బిజినెస్ అని అర్థం. మరి న్యూ ఫర్మ్ స్టార్ట్ చేసేప్పుడు ఓల్డ్ ఫర్మ్ లో ఉన్న గూడ్స్ రోడ్డు మీద పడేస్తాడా? ఆ గూడ్స్ ని, ఆ ఫర్నిచర్ ని, ఆ ప్లాంట్ అండ్ మిషనరీని వై ఫ్రమ్ లోన్ ఉంది వాటితో స్టార్ట్ చేస్తున్నాడు అని అర్థం. సో అటువంటి సిచ్యువేషన్ లో అకౌంటింగ్ ఎంట్రీ రాసేటప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్ 50,000, ఇక్కడ టైపింగ్ పడలేదండి, క్యాష్ అకౌంట్ డెటార్ 50,000, పర్చేజెస్ అకౌంట్ డెటార్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దే స్టార్టెడ్ బిజినెస్ with stock. Purchases account debtor 25,000, furniture account debtor 5,000, to plant and machinery 10,000, to wife from loan from wife 40,000, to capital 50,000. Don't add 40,000 to cash అండి. ఈ 40,000 ప్రీవియస్లీ తీసుకున్నాం. ఈ 40,000 తో ఫర్నిచర్ కొని ఉండొచ్చు, మిషనరీ కొని ఉండొచ్చు, క్యాష్ లో కలిసి ఉండొచ్చు, గూడ్స్ లో కలిసి ఉండొచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా ఆ మిషనరీ క్యాష్ ని తీసుకెళ్లి, లోన్ ఫ్రమ్ క్యాష్ ని తీసుకెళ్లి కలపమాకండి. చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడిగారు, సో క్యాష్ లోన్ ఫ్రమ్ వైఫ్ అనే దాంట్లో కలవాలి కదా సార్. నథింగ్. ఇక్కడ ముందు మీరు ఇమాజినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా స్టార్ట్ అయింది బిజినెస్ ని, గూడ్స్ తో ఎలా వస్తాయండి? ఇప్పుడు నేను ఒక సెల్ ఫోన్ షాప్ పెడదాం అనుకుంటున్నాను, నా దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయా? డైరెక్ట్ గా నేను ఒక షోరూమ్ షాప్ తీసుకోవాలి అంటే దానికి రెంట్ అడ్వాన్స్ కట్టాలి, తర్వాత ఫర్నిచర్ చేయించాలి, తర్వాత గూడ్స్ కొనాలి. లేదంటే ఇప్పుడు ఇది ఎలాంటిది అంటే, ఆల్రెడీ నాకు సెల్ ఫోన్ షాప్ ఉంది, నేను ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అవుతున్నాను, అటువంటప్పుడు అక్కడ షిఫ్ట్ అయిన ఏరియాలో నా బిజినెస్ పేరును కూడా మార్చేస్తున్నాను. ట్రెండ్ అండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తుంటది. మీరు గమనిస్తే క్లాత్ షాప్స్, టౌన్స్ లో క్లాత్ షాప్స్ గమనిస్తే ఎలా ఉంటాయి, కరెక్ట్ గా వాళ్ళు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి గమనించండి, డిసెంబర్ మంత్ లో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఈ డిసెంబర్ మంత్ లో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఎందుకని సార్ అంటే, సంక్రాంతి, January 1st, నెక్స్ట్ December 25th, 3 ఫెస్టివల్స్ కవర్ అవుతాయి. ఇంకొక 2 months ఏమో ఆగితే రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా ఫస్ట్ 6 months లోనే వీళ్ళకి మంచి బిజినెస్ వస్తుంది. అందుకని ఈ టైంలో ఎక్కువ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ గా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి పేరు మంది మార్చుకుంటే మళ్ళీ కొత్త పీపుల్ అట్రాక్ట్ అవుతారని నేమ్ చేంజ్ చేసుకొని కొత్తగా పాత ఫరం క్లోజ్ చేసుకొని కొత్త ఫరం ని రన్ చేయడం అనేది జరుగుతుంది. సో CRD 4 దీంట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 10%, మీ అందరికీ తెలుసు కదండి. ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 10% అంటే పర్చేజ్ ఫ్రమ్ రాహుల్, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రాహుల్ అకౌంట్ 4,500 అని చెప్పి ఎంట్రీ పాస్ చేయాల్సింది. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రాహుల్ అకౌంట్ 4,500 అని చెప్పి రాయాలి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ పేడ్ టు ఈటీవీ, చాలా మంది అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెటార్ టు ఈటీవీ రాస్తారు, తప్పు. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, చెక్ అయితే బ్యాంక్ అకౌంట్ అనే ఎంట్రీని ప్రాంప్ట్ చేస్తాం. ఎవరికి పే చేసాం అనేది అనవసరం, చెక్ పే చేసాం, దట్ ఈస్ ఎక్స్పెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ బై చెక్, దట్ ఈస్ ఎన్ డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, నేను చెప్పక్కర్లేదండి. లోన్ పెయిడ్ టు కృష్ణ ఇంక్లూడింగ్ ద ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ లోన్ టేకెన్ ఫ్రమ్ కృష్ణ ఉందండి. కృష్ణ దగ్గర మనం లోన్ తీసుకున్నాం 10,000 రూపీస్. ఇప్పుడు పే చేసేటప్పుడు 10,500 రూపీస్ పే చేస్తాం. దట్ ఈస్ అవర్ ఎక్స్పెండిచర్. దెన్ ఎంట్రీ లోన్ ఫ్రమ్ కృష్ణ అకౌంట్ డెటార్ 10,000, ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ 500, టు క్యాష్ అకౌంట్ 10,500 అని చెప్పి ఎంట్రీ పాస్ చేస్తాం. CRD 4కి వచ్చినప్పుడు ఓపెనింగ్ ఎంట్రీ. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ బిజినెస్ కమెన్స్డ్ విత్ క్యాష్, నెక్స్ట్ ది కమెన్స్డ్ విత్ ఫాలోయింగ్ అసెట్స్ అన్నాడు. ఇప్పుడు అది కాదు, ఆల్రెడీ రన్ అవుతున్న ఫరం ఉంది, నిన్న 31st March కి బుక్స్ క్లోజ్ చేశారు. నౌ దే స్టార్టెడ్ ద బిజినెస్, కొత్తగా ఆ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఎలా రాయాలి అనే విషయాన్ని చూస్తాం. కపిల్ హ్యాడ్ ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆన్ 1/4/2020. ఈ బ్యాలెన్సెస్ తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. క్యాష్ ఎట్ బ్యాంక్, ఫర్నిచర్, మిషనరీ, డ్యూ ఫ్రమ్ విశ్వనాథ్, డ్యూ టు మదన్, డ్యూ టు శ్రీకాంత్, డ్యూ ఫ్రమ్ గవాస్కర్, లోన్ ఫ్రమ్ అవర్, ఇన్వెంటరీ ఆఫ్ గుడ్స్. దీన్ని ఎలా ట్రీట్ చేస్తాం, ఇందాక ఇన్వెంటరీ ఉంటే ఏం రాసాం, పర్చేజెస్ అని రాసాం. ఇప్పుడు దీన్ని ఎలా ఇన్వెంటరీ చేస్తారనే విషయాన్ని చూడాలి. క్యాష్ అకౌంట్ డెటార్ 25,000, బ్యాంక్ అకౌంట్ డెటార్ 20,000, ఫర్నిచర్ అకౌంట్ డెటార్ 10,000, మిషనరీ అకౌంట్ డెటార్ 10,000, బిల్డింగ్ అకౌంట్ డెటార్ 1 lakh, టు విశ్వనాథ్ అకౌంట్ డెటార్ 8,000, గవాస్కర్ అకౌంట్ డెటార్ 5,000.
ఇన్వెంటరీ ఆర్ ఓపెనింగ్ ఇన్వెంటరీ అకౌంట్ డేటార్ అని రాయాలి. ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆర్ ఇన్వెంటరీ అకౌంట్ డేటార్ 25,000 టు మదన్ అకౌంట్, టు శ్రీకాంత్ అకౌంట్, టు లోన్ ఫ్రమ్ అమర్, టు క్యాపిటల్ అకౌంట్ 1,25,000 బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. అక్కడ ఎంట్రీ బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యాపిటల్ రాసావు, ఇక్కడ రాసావు, కానీ అక్కడ గూడ్స్ విషయంలో పర్చేజెస్ రాసావు, ఇక్కడ ఇన్వెంటరీ అన్సోల్డ్ స్టాక్ అని చెప్పి రాయటం జరిగింది. సో ఆ రెండు విషయాల్ని ఈ విషయంలో మీరు గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం అండి. పర్చేజ్డ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ విత్ 20,000 అండ్ స్పెండ్ 4,000 ఫర్ రిపేర్స్ అండ్ 1,000 ఫర్ ఇన్స్టాలేషన్. దెన్ టోటల్ అమౌంట్ ని ఇంక్లూడ్ చేస్తూ మనం ఎంట్రీ పాస్ చేయాలి. మిషనరీ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ 25,000 అని చెప్పి ఎంట్రీ పాస్ చేయాలి. పెయిడ్ ఫర్ డొమెస్టిక్ గూడ్స్ అంటే డ్రాయింగ్స్ అని అర్థం. డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ టు పర్చేజెస్ అకౌంట్, పర్చేజ్ ని రెడ్యూస్ చేయాలి. గవాస్కర్ హియర్ గవాస్కర్ బికమ్ ఇన్సాల్వెంట్, వి రికవర్డ్ 50 పైస్ ఇన్ ఏ రూపీ ఓన్లీ ఫ్రమ్ హిజ్ ఎస్టేట్ అన్నాడు. గవాస్కర్ అనే పర్సన్ మనకు ఆల్రెడీ డెటార్ అండి. వి రిసీవబుల్ ఫ్రమ్ హిమ్, గవాస్కర్ నుంచి మనకి ఎంత రావాలి, 5,000 రూపీస్ రావాలి. ఈ 5,000 గాను 7,000 మళ్ళీ సేల్ చేసాం, టోటల్ 12,000. దీంట్లో ఒకసారి గవాస్కర్ మనకు ఒక డిపాజిట్, డైరెక్ట్ డిపాజిట్ చేశాడు 5,000, 7,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. దాంట్లో అతను ఇన్సాల్వెంట్ అయిపోయాడు, మనకి 3,500 రికవర్ అవుతుంది. క్యాష్ అకౌంట్ డేటార్ 3,500, బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటార్ 3,500 టు గవాస్కర్ అకౌంట్ 7,000 అని చెప్పి రాయటం జరుగుతుంది. సో a debt of 1,000 which was written off as 5 years ago now recovered from Samantha నుంచి మనకి రికవర్ అయింది అమౌంట్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటార్ టు బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ 1,000 రూపీస్. సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 1,000, బుక్ వాల్యూ ఇస్ 1,500. సో 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటార్ 1,000, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 500, ఫర్నిచర్ ఈజ్ అవుట్ గోయింగ్ 1,500. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సిన విషయం, దేనికోసం స్పెండ్ చేస్తున్నాం అనే విషయాన్ని గమనించాలి. సో పర్సనల్ యూజ్, విత్ డ్రాన్ ఫర్ కాస్ట్ ప్రైస్ తీసుకోవాలా, సేల్ ప్రైస్ తీసుకోవాలా అంటే యూ షుడ్ కన్సిడర్ విచ్ ఈజ్ లోయర్ అండి. కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి. దెన్ ఎంట్రీ డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ టు పర్చేజెస్. ఇఫ్ గివెన్ చారిటీ ఆఫ్ గూడ్స్ గివెన్ as చారిటీ, దాని చారిటీ ఈజ్ కాల్డ్ డొనేషన్స్ అకౌంట్ డేటార్ టు పర్చేజెస్. ఫ్రీ శాంపిల్స్ కి ఇచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డేటార్ టు పర్చేజెస్. ఫైర్ డూస్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ అన్నప్పుడు లాస్ బై ఫైర్ అకౌంట్ డేటార్ టు పర్చేజెస్. వాటి విషయాలు చూడాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎగ్జామినేషన్ కి అడగచ్చు. ఎంప్లాయీస్ had taken 1 lakh rupees which cost is 75,000. In the event of Deepavali, same was deducted their salaries in subsequent. నెక్స్ట్ మంత్ లో రెడ్యూస్ చేస్తావు కాబట్టి సాలరీస్ అనే ఎంట్రీనే రాయాలి. సాలరీస్ అకౌంట్ డేటార్ టు పర్చేజెస్ అకౌంట్, కాస్ట్ ప్రైసే తీసుకోవాలి. ఇందాక చెప్పాను కాస్ట్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని చెప్పి 75,000 అని చెప్పి రాయాలి. సో డ్రాయింగ్స్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ప్రొప్రైటర్ ఫ్రమ్ పెట్టి క్యాష్ అంటే డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ టు పెట్టి క్యాష్ అనే ఎంట్రీ రాయాలి. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ నవీన్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, దీని జాగ్రత్త చూడండి. సో పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ నవీన్, లిస్ట్ ప్రైస్ ఈజ్ 2 lakhs క్యాష్ అండ్ లిస్ట్ ప్రైస్ ఈజ్ ఫర్ క్యాష్. నవీన్ లిస్ట్ ప్రైస్ 2 lakhs ఫర్ క్యాష్, అలౌడ్ 10% ట్రేడ్ డిస్కౌంట్, 5,000 క్యాష్ డిస్కౌంట్. అంటే 2 lakhs మీద 10% లిస్ట్ ప్రైస్ కాబట్టి 20,000 పోతే 1,80,000, 5,000 డిస్కౌంట్ కాబట్టి ఎంట్రీ రాసేటప్పుడు పర్చేజ్ అకౌంట్ డేటార్ 1,80,000 టు క్యాష్ అకౌంట్ 1,75,000 టు డిస్కౌంట్ రిసీవ్డ్ 5,000 అని చెప్పి ఎంట్రీ పాస్ చేయాల్సి ఉంటుంది. వేజెస్ పెయిడ్ ఫర్ ఎరెక్షన్ ఆఫ్ మిషనరీ, డిప్రిషియేషన్ చాప్టర్ లో చూశారు మీరు అందరూ. మిషనరీ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ అనే ఎంట్రీ పాస్ చేయాలి. నెక్స్ట్ ఈ జర్నల్ ఎంట్రీస్ లో మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం మీకు ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెక్ ఇష్యూడ్ టు విజయ్ 4,800 ఆఫ్టర్ గెటింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 4% అన్నాడు. 4,800 చెక్ ఇష్యూ చేసేసాం, ఇష్యూడ్ టు విజయ్కి ఇచ్చేసాం. ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ వాల్యూ ఎంత అంటే 4,800 ఇంటూ 4/96% కి ఈక్వల్, దట్ ఈస్ 200 రూపీస్ ఈజ్ డిస్కౌంట్ అనే విషయాన్ని గ్రహించగలగాలి. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై బ్యాంక్, డ్రాయింగ్స్ అని ఇందాక చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సోల్డ్ గూడ్స్ టు రాజేష్ whose list price is 10,000 and 10% trade discount, 2% cash discount, 80% of price received in cash అండి. 80% of the price received in cash. ఇక్కడ గమనిస్తే 10,000 రూపీస్ మీద 10% ట్రేడ్ డిస్కౌంట్ కాబట్టి 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేసాం. ఇక 9,000 ఉంది. 9,000 లో వాడు 80% మాత్రమే క్యాష్ కడుతున్నాడు.
రిమైనింగ్ క్రెడిట్ సేల్స్ అని అర్థం. ఆ 80% అమౌంట్ మీద 2% డిస్కౌంట్ ఇస్తున్నాడు అర్థం. 9,000 మీద 80% అంటే 7,200. 7,200కి 2% డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ విషయం క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, లిస్ట్ ప్రైస్ ఇస్ 10,000, ట్రేడ్ డిస్కౌంట్ 1,000, ఇన్వాయిస్ ప్రైస్ ఇస్ 9,000, 80% అమౌంట్ అంటే 7,200, డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ ఇస్ 144 and net amount received 7,056. Then cash account debtor 7,056, discount allowed account debtor 144, Rakesh account debtor 1,800 to sales account 9,000 rupees. That is also very important andi. Running 30th business lo running business ni purchased by Mohan following assets: cash, land, furniture, stock, creditors, bank and overdraft. Same running business ni acquire చేశారు కాబట్టి cash account debtor, land account debtor, furniture account debtor, స్టాక్ అకౌంట్ డెటార్. మనం ఒక బిజినెస్ ని మనం ఆల్రెడీ రన్ అవుతున్నాం, ఇంకో బిజినెస్ ని కొనేసాం కాబట్టి స్టాక్ అకౌంట్ డెటార్ 6,000 టు క్రెడిటర్స్, టు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, టు క్యాపిటల్ అనే ఎంట్రీని పాస్ చేయడం జరుగుతుంది. అండ్ చెక్ 9,000 రిసీవ్డ్ ఫ్రమ్ హరికృష్ణ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అంటే హరికృష్ణ అకౌంట్ ని చూసుకొని దాని ప్రకారం రాస్తాం. ఇక్కడ పర్చేజ్డ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ ఫ్రమ్ జవహర్ 30,000 అగైన్స్ చెక్, గూడ్స్ ఆఫ్ 12,000 రూపీస్ విచ్ ఇస్ కాస్ట్ యూజ్డ్ ఫర్ రిపేర్స్ ఆఫ్ మిషనరీ అన్నాడు. మిషనరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ టు పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. మిషనరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్, మిషనరీ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అకౌంట్ అనే ఎంట్రీస్ ని పాస్ చేయడం జరుగుతుంది. దీంట్లో నేచర్ ఆఫ్ అకౌంట్స్ చాలా ఇంపార్టెంట్. విచ్ అకౌంట్ ని ఏదనుకుంటున్నాం అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించి మనం రాసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో జనరల్ చాప్టర్ లో ట్రెడిషనల్ అప్రోచ్ ని మోడర్న్ అప్రోచ్ ని మెర్జ్ చేస్తూ మనకి డిజైన్ చేయొచ్చు. ఏమని అంటే నేచర్ ఆఫ్ అకౌంట్స్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ అకౌంట్ ఉందనుకోండి, దాని రియల్ అకౌంట్ అని కొంతమంది అంటారు, కొంతమంది నామినల్ అకౌంట్ అని చెప్పి పిలుస్తారు. ఫైనల్ అకౌంట్స్ వరకు వస్తే అప్పుడు నామినల్ అకౌంట్ అనే విషయాన్ని మీకు న్యాయం చేయగలుగుతాం. బట్ జనరల్ చాప్టర్ లెవెల్లో దాని రియల్ అకౌంట్ కానీ తీసుకుంటాం. బట్ వీడు ఐసీఐ మెటీరియల్లో మాత్రం క్లియర్ గా మెన్షన్ చేశాడు, సమ్ ఆదర్స్ రియల్ అకౌంట్ అంటారు, సమ్ ఆదర్స్ నామినల్ అకౌంట్ అంటారు, బోత్ ఆర్ కరెక్ట్ అనే విషయాన్ని కమ్యూనికేట్ చేయడం జరిగింది. బట్ యాజ్ పర్ మోడర్న్ అప్రోచ్ అయితే దట్ టు బి ట్రీట్ యాజ్ ఎక్స్పెన్స్ అని చెప్పి ఇచ్చేస్తాడు. అండ్ నెక్స్ట్ బిల్డింగ్స్ చూస్తే ఇది రియల్ అకౌంట్ అవుతుంది ట్రెడిషనల్ అప్రోచ్ లో, అండ్ మోడర్న్ అప్రోచ్ లో అసెట్ గా తీసుకుంటాం. అండ్ ట్రేడ్ పేబుల్స్ అక్కడ లైబిలిటీ అంటాం, ఇక్కడ పర్సనల్ అకౌంట్ అంటాం. అలా వాటి యొక్క క్లాసిఫికేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ జనరల్ చాప్టర్ మీద కూడా కొంత కమాండ్ అని తెచ్చుకోండి. మేము ఇచ్చిన షేడెడ్ లో ఉంచినటువంటి ఈ ఎంట్రీస్ ని మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఎగ్జామినేషన్స్ అండి. Hi students, in Mardhan the chapter is ledger. It is also not much important, but అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అన్కవర్డ్ చాప్టర్స్ నుంచి ఈ మధ్య కాలంలో 1-2 ప్రాబ్లమ్స్ కవర్ చేస్తున్నాడు కాబట్టి లెడ్జర్ చాప్టర్ గురించి కూడా మీరు కొంచెం ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే మంచిది. దీంట్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది లెడ్జర్ విషయంలో పోస్టింగ్స్ అందరికీ తెలుసండి. పర్సనల్ అకౌంట్ పోస్టింగ్స్ అనేవి ఇంపార్టెంట్, ఆ విషయం గుర్తుంచుకోండి. ఈ పర్సనల్ అకౌంట్స్ పోస్టింగ్ చేసేటప్పుడు లెడ్జర్ అకౌంట్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్ ఉంటాయి, 4 టైప్స్ అనుకోండి. ఒకటి సింగిల్ ఎంట్రీ పోస్టింగ్, రెండోది క్లబ్బింగ్ ఎంట్రీ పోస్టింగ్. క్లబ్బింగ్ ఎంట్రీ పోస్టింగ్ చేసేటప్పుడు ఒక డెబిట్ ఉండి కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ చాలా ఉండటం, ఒక డెబిట్స్ నెంబర్ ఆఫ్ ఉండి ఒక సింగిల్ క్రెడిట్ ఉండటం, కొన్ని డెబిట్స్ కొన్ని క్రెడిట్స్ ఉండటం, అండ్ ఓపెనింగ్ ఎంట్రీ, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో వాటి లెడ్జర్ పోస్టింగ్స్ అనేది కేర్ఫుల్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటి పోస్టింగ్స్ గమనించినట్లయితే సింపుల్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అన్నప్పుడు ఫర్నిచర్ అకౌంట్ లో టు క్యాష్, క్యాష్ అకౌంట్ లో బై ఫర్నిచర్, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ లెడ్జర్ పోస్టింగ్ లో సింగిల్ క్రెడిట్ ఉంది, కరస్పాండింగ్ డెబిట్స్ ఉన్నాయి. దెన్ సాలరీస్ అకౌంట్ లో టు క్యాష్ 5,000 రూపీస్, టు బ్యాంక్ 1,000, టు బ్యాంక్ 2,000. In the bank account, by salaries, by rent, by commission. Here one debit and corresponding credits 3 unnai. Mahesh account debtor to cash to bank to discount received. In Mahesh account to cash to bank to discount received. In cash account by Mahesh, in bank account by Mahesh, discount received by Mahesh. సార్ ఇవన్నీ వచ్చు సార్ మాకు తెలియని చెప్తున్నారా అంటే ఇప్పుడు చూడండి, ఇది ఇంపార్టెంట్. కేస్ 4 అండ్ కేస్ 5 ఆర్ ఇంపార్టెంట్.
Cash account debtor, furniture account debtor, machinery account debtor to capital account to loan from bank. This is business started with different assets and not carry forward from last year end. This is not the opening entry. Then you need to write the 2 sundries in cash account, 2 sundries 10,000. In furniture account, 2 sundries 5,000. In machinery account, 2 sundries 10,000. In capital account, by sundries 20,000. In loan from bank, by sundries 5,000 అని రాయాలి. ఇప్పుడు ఫిఫ్త్ ఎంట్రీ ఓపెనింగ్ ఎంట్రీ పోస్టింగ్ చేసేటప్పుడు సేమ్ అలానే కనిపిస్తుంది కదా క్యాష్ అకౌంట్ ఇట, కానీ నేరేషన్లోనే తెలిసిద్ది మనకి అది లాస్ట్ ఇయర్ బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామా లేకపోతే ఫైనల్ అకౌంట్స్లో చూసారుగా లాస్ట్ ప్రాబ్లం ఓపెనింగ్ ఎంట్రీ ప్రాబ్లం. సో ఆ ఓపెనింగ్ ఎంట్రీ ప్రాబ్లం పోస్ట్ చేసేటప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్, ఫర్నిచర్ అకౌంట్ డెటార్, మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ టు లోన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. ఇన్ క్యాష్ అకౌంట్ వీ నీడ్ టు రైట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000. In furniture account to balance brought down 5,000. In machinery account to balance brought down 10,000. In capital account by balance brought down 20,000. Loan from bank by balance brought down 5,000. మీ అందరికీ బ్యాలెన్సింగ్ గురించి నేనేం చెప్పనండి, మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. నామినల్ అకౌంట్స్ విషయంలో వీఆర్ నాట్ బ్యాలెన్సింగ్ ద నామినల్ అకౌంట్స్ బికాస్ దీస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీకు తెలుసు. సో క్లాస్ రూమ్ డిస్కషన్ 1, 2, 3 మీ అందరికీ తెలిసినయే, అవన్నీ చక్కగా పోస్టింగ్ చేస్తారు. బట్ వీ హ్యావ్ వన్ ప్రాబ్లం అండి. హియర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్. ఇట్ ఈస్ మోర్ బెనిఫిటబుల్ ఇన్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఎందుకంటే అక్కడ వాడు ఒకసారి ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ జనరల్ లెడ్జర్ అని చెప్తుంటాడు, ఇట్ ఈస్ నాట్ రికార్డ్ ఇన్ ట్రేడ్ రిసీవబుల్ లెడ్జర్ అంటారు. లెడ్జర్ని పర్సనల్ లెడ్జర్, జనరల్ లెడ్జర్ అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాడు. పర్సనల్ లెడ్జర్లో ట్రేడ్ రిసీవబుల్ లెడ్జర్ ఉంటుంది, ట్రేడ్ పేబుల్ లెడ్జర్ ఉంటుందండి. దిస్ ట్రేడ్ రిసీవబుల్ లెడ్జర్ ఈస్ కాల్డ్ డెటాస్ లెడ్జర్, రిసీవబుల్ లెడ్జర్, కస్టమర్స్ లెడ్జర్, సేల్స్ లెడ్జర్, సోల్డ్ లెడ్జర్ అని చెప్పి పిలవచ్చు. సో కస్టమర్స్ అందరూ కూడా ఈ బుక్లో ఉంటారు. అండ్ క్రెడిటార్స్ లెడ్జర్లో పర్చేజ్ లెడ్జర్ అని పిలుస్తాం. ట్రేడ్ పేబుల్ లెడ్జర్, పేబుల్స్ లెడ్జర్, సప్లయర్స్ లెడ్జర్, పర్చేజ్ లెడ్జర్, బాట్ లెడ్జర్ అని పిలుస్తారు. ఆల్ సప్లయర్స్ ఆర్ ఇన్ దిస్ లెడ్జర్. సో జనరల్ లెడ్జర్ అంటే రిమైనింగ్ లెడ్జర్స్ అకౌంట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సమ్ టైమ్స్ దే ప్రిపేర్ ప్రైవేట్ లెడ్జర్, ఇట్ ఈస్ మెయింటైన్ పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ ఓనర్, క్యాపిటల్ అకౌంట్, డ్రాయింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్ అని చెప్పి ఓనర్ యొక్క అకౌంట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ థియరీ కంటెంట్. ఇది కూడా మనం థియరీ కంటెంట్ని జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైప్స్ ఆఫ్ లెడ్జర్ వల్ల మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ దగ్గర మనకి చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుందండి. ఆ రెక్టిఫికేషన్ చేసేటప్పుడు జనరల్ లెడ్జర్ ఈజ్ నాట్ రికార్డెడ్. గుర్తుందా మీకు? జనరల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 100 రూపీస్ ఈజ్ రికార్డెడ్ యాజ్ ఇన్ జనరల్ లెడ్జర్ యాజ్ 410 రూపీస్ని 140గా రాశాడు అని చెప్తాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? జనరల్ లెడ్జర్లో అంటే జనరల్ ఎక్స్పెన్స్ అకౌంట్లో పోస్టింగ్ తప్పు రాశాడు అని అర్థం. సో జనరల్ ఎక్స్పెన్సెస్ అనేది జనరల్ లెడ్జర్లో ఉంటుంది కాబట్టి మీకు ఆ ఇండికేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ here is a board material question. CRD 6 is very important, and from this CRD 6 19th transaction is very important. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. The following data is given by S. Who is S? We are the S, owner of the business. He requests to compile only 2 personal accounts of Mr. H and Mr. R. 2 లెడ్జర్ అకౌంట్స్ మాత్రమే అడిగాడు. సో ఇది కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. Mr. S owes Mr. R 15,000. Mr. H owes Mr. S 20,000. H owes to S. We are the S. Books of S and ledger account of H account and R account. H owes to Mr. S. Then H is our debtor. Then in the H account to balance brought down 20,000. అకౌంట్ కరెంట్లో రాస్తారు, గుర్తుందా? ఆ బ్రాట్ డౌన్ రాసే దగ్గరే మీరు మిస్టేక్ చేస్తారు. H owes to S అన్నాడు. ఇక్కడ S owes to Mr. R 15,000. In the Mr. R account the balance by balance brought down 15,000. రిమైనింగ్ అంతా కూడా మీకు ఈజీనే అండి. బట్ ఈ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ చూపించే దగ్గరే మీరు హూ ఈజ్ ద డెటార్, హూ ఈజ్ ద క్రెడిటార్ అని అనలైజ్ చేసుకోవటంలోనే మిస్టేక్ చేస్తూ ఉంటారు. దాన్ని జాగ్రత్తగా చేయగలిగితే చాలు. అండ్ మిస్టర్ ఆర్ సోల్డ్ గుడ్స్ వర్త్ ఆఫ్ 60,000, 10% ట్రేడ్ డిస్కౌంట్ టు మిస్టర్ ఎస్.
ఆర్ సోల్డ్ గూడ్స్ అంటే ఆర్ దగ్గర మనం పర్చేజ్ చేసాం. బై పర్చేజెస్ 54,000 బికాస్ 60,000 లో 10% ట్రేడ్ డిస్కౌంట్, దట్ ఈస్ 6,000. మిస్టర్ ఎస్ సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ హెచ్ ఎట్ ఏ ప్రైస్ ఆఫ్ 30,000. మిస్టర్ ఎస్ అకౌంట్ ఎట్ ఆర్ మిస్టర్ హెచ్ అకౌంట్, ఎస్ బుక్స్ లో ఎస్ రాయకూడదండి. మిస్టర్ హెచ్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ అకౌంట్ టు సేల్స్ 30,000. ఎంట్రీస్ అనుకుంటే చాలా ఈజీగా పోస్టింగ్స్ చేయొచ్చండి. నెక్స్ట్, మిస్టర్ ఎస్ సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ హెచ్ ప్రైస్ ఆఫ్ 30,000. మిస్టర్ ఎస్ సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ హెచ్ ప్రైస్ ఆఫ్ 30,000 అయిపోయింది. రికార్డ్ ఏ పర్చేజ్ ఆఫ్ 25,000 నెట్ ఫ్రమ్ ఆర్ విచ్ ఆర్ సోల్డ్ టు హెచ్ ప్రాఫిట్ ఆఫ్ 15,000. దీస్ ఆర్ టూ ట్రాన్సాక్షన్. We purchased from R, immediately that goods are sold to H with a profit of 15,000. Then we purchased goods from R, purchases account at R to R account, in R account by purchases 25,000. These goods are sold at a profit of 15,000 to H. That means the selling price is 25 plus 15, 40,000. Mr. H account at R to sales account 40,000. Same date na manam sale chesam kabatti. Next, ఇక్కడ మిస్టర్ ఎస్ రిజెక్టెడ్ 10% ఆఫ్ మిస్టర్ ఆర్ గూడ్స్ ఆన్ 4th ఏప్రిల్. ఆర్ గూడ్స్ 4th ఏప్రిల్ మనం పర్చేజ్ చేసిన గూడ్స్ లో 10% గూడ్స్ రిజెక్ట్ చేసేసాం, అంటే రిటర్న్ చేసాం, పర్చేజ్ రిటర్న్స్. దెన్ మిస్టర్ ఆర్ అకౌంట్ ఇట్ ఆర్ టు పర్చేజ్ రిటర్న్స్. ఫ్రమ్ దీస్ పర్చేజెస్ వి రిటర్న్ 10% ఆఫ్ గూడ్స్, దట్ ఈస్ 5,400. 5,400. నెక్స్ట్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మిస్టర్ ఆర్ ఇష్యూడ్ ఏ క్యాష్ మెమో 10,000 టు మిస్టర్ హెచ్ who came personally for this consignment of goods urgently needed him. హెచ్ వచ్చి నాకు అర్జెంట్ గూడ్స్ కావాలంటే డబ్బులు ఇస్తే ఇస్తానని చెప్పాను. he paid the cash. we issued a cash memo. క్యాష్ మెమో ఇచ్చామంటే డబ్బు ఇచ్చాడు, గూడ్స్ తీసుకెళ్ళిపోయాడు. సో దెన్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ అకౌంట్. ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ హెచ్ అకౌంట్ అండి. చాలా మంది హెచ్ అకౌంట్ లో రాసేస్తారు, అయిపోతుంది. లేదా క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు హెచ్ రాస్తారు, అయిపోతుంది. అతనికి పర్సనల్ గా గూడ్స్ రావాలని చెప్పి వచ్చి మన దగ్గర నుంచి క్యాష్ ఇచ్చి తీసుకెళ్లాడు. దెన్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ అకౌంట్. మిస్టర్ హెచ్ క్లియర్డ్ హాఫ్ ఆఫ్ హిస్ టోటల్ డ్యూస్ టు మిస్టర్ ఎస్ ఎంజాయింగ్ 0.5% క్యాష్ డిస్కౌంట్ బై పేమెంట్ రిసీవ్ 20,000 బై చెక్. ఇక్కడ డ్యూ అమౌంట్ ఎంత ఉందో చూడాలి. ఎంత ఉందో చూడాలి అనుకున్నప్పుడు హెచ్ 10,000 రూపీస్ నాట్ 22nd హెచ్ ఓస్ 90,000. దాంట్లో 90,000 లో హాఫ్ అంటే 45,000. 45,000 మీద 0.5% డిస్కౌంట్ ఇస్తున్నాం, 225. then 44,775. 20,000 rupees paid in check and 24,775 in cash. Then entry bank account data, cash account data, discount account data to H account. Then H account lo by bank 20,000, by cash 24,775, by discount allowed 225. Then after our total dues less 10% held back were cleared by check enjoying a cash discount of 1,000. ఆర్కి ఇవ్వాల్సిన అమౌంట్ లో మనం 10,000 బ్యాలెన్స్ ఉంచేసేసి 77,600 పే చేసాం అండ్ 1,000 డిస్కౌంట్ ఎంజాయ్ చేసాం. మిస్టర్ ఆర్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్. దెన్ ఆఫ్టర్ మిస్టర్ హెచ్ అకౌంట్ వాజ్ రికవర్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ దట్ ఆల్, బట్ 5,000 వాజ్ క్లియర్డ్ బై హిమ్ బై చెక్ బికాస్ హీ బికమ్ బ్యాంక్రప్ట్. అతను బ్యాంక్రప్ట్ అయిపోవటం వల్ల అతని దగ్గర నుంచి మనకి 5,000 రూపీస్ బ్యాడ్ డెట్స్ అయిపోయినాయి. సో 5,000 రూపీస్ బ్యాడ్ డెట్స్ కి రిమైనింగ్ అమౌంట్ 40,000 కి రాయాలి. ఈ సెంటెన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రికార్డెడ్ ఫ్యాక్ట్ దట్ ఆల్ బట్ 5,000 క్లియర్డ్ బై, అంతా పే చేశాడు ఎక్సెప్ట్ 5,000, దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ డెట్స్. దెన్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్, బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు హెచ్ అకౌంట్ అనే ఎంట్రీని ఫ్రేమ్ చేస్తాం. దిస్ ఈజ్ లెడ్జర్ చాప్టర్ అండి. లెడ్జర్ చాప్టర్ లో ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. జాగ్రత్తగా వాచ్ చేయండి. in Mardan is subsidiary books. చాలా మంది సబ్సిడరీ బుక్స్ ని నెగ్లిజెన్సీ చేస్తారు. 5 మార్క్స్ కి 4 మార్క్స్ కి రీసెంట్ 2 times అడగటం జరిగింది. ఒకసారి 5 మార్క్స్ కి, ఒకసారి 4 మార్క్స్ కి అడగటం జరిగింది. కాబట్టి మీరు ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో సబ్సిడరీ బుక్స్ అంటే మీ అందరికీ తెలుసు. ఆల్ 8 సబ్సిడరీ బుక్స్: పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ అండ్ క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేబుల్ బుక్, జర్నల్ ప్రాపర్ అని చెప్పి మీ అందరికీ తెలుసు. దీంట్లో పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్స్ ఈ 4 తెలుసుకోవాలి.
దీంట్లో రూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డీటెయిల్స్ కాలం మెయింటైన్ చేయాలా వద్దా అనేది చాలా మంది స్టూడెంట్స్కి డౌట్. మెయింటైన్ చేస్తే అంటే క్వాంటిటీని యూనిట్స్లో కానీ యూనిట్ పర్ రేట్లో మెన్షన్ చేసినప్పుడు మీరు డీటెయిల్స్ కాలం మెయింటైన్ చేస్తే మంచిది. పర్చేస్కి అయితే ఇన్వర్డ్ ఇన్వాయిస్ అంటాం, సేల్స్కి అయితే అవుట్వర్డ్ ఇన్వాయిస్ అంటాం. పర్చేజ్ రిటర్న్స్ అనేవి డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి వి యూజ్ డెబిట్ నోట్ అండి. సేల్స్ రిటర్న్స్ అనేవి డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి వి యూజ్ క్రెడిట్ నోట్ అని గుర్తుపెట్టుకోండి. సో డీటెయిల్స్ అమౌంట్ తీసుకుంటాం. ఈ పర్చేజ్ బుక్లో ఎంటర్ చేసేటటువంటి డీటెయిల్స్ చూస్తే 1 gross పెన్సిల్స్ అని చెప్పన్నాడు. సో ఇలాంటివి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 1 gross is equal to 12 dozens. బికాస్ దేనికంటే 5 gross, ఒక గ్రోస్ వచ్చేసరికి 100 రూపీస్ అంటే హ్యాపీ. 5 gross ఇంటూ 5 into 100 5000 రాస్తావు. బట్ 1 gross ఇచ్చి 1 dozen రేట్ ఇచ్చాడు. అప్పుడు నువ్వు 12 డజన్స్తో 240 రూపీస్ని మల్టిప్లై చేసి చూసుకోవాల్సి ఉంటుంది. సో పర్చేజ్ బుక్ మనం మెయింటైన్ చేసేటప్పుడు పర్చేజ్ బుక్ ఇన్వర్డ్ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇచ్చాడు చూడండి. ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్, దట్స్ వై ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ లిస్ట్ ప్రైస్ అంటాం. దిస్ అమౌంట్ ఈజ్ కాల్డ్ లిస్ట్ ప్రైస్ అండి. దిస్ అమౌంట్ ఈజ్ కాల్డ్ లిస్ట్ ప్రైస్. ఈ లిస్ట్ ప్రైస్ నుంచి దీన్ని మైనస్ చేసి రాయాలి. ఫ్రమ్ బ్రౌన్ అండ్ కంపెనీ ఆన్ February 1st బ్రౌన్ అండ్ కంపెనీ నుంచి పర్చేస్ చేస్తున్నాం. ఇన్వర్డ్ ఇన్వాయిస్కి నెంబర్స్ వదలుచుకుంటే ఇవ్వండి, లేకపోతే వాడిస్తే మాత్రం నువ్వు మస్ట్ అండ్ షుడ్గా చూపించాల్సిందే. సో ఇక్కడ 5 grosses 500 రూపీస్ అండ్ 1 gross 12 dozens into 240 దట్ ఈస్ 2880. టోటల్ 10% ట్రేడ్ డిస్కౌంట్ని మైనస్ చేసి నెట్ అమౌంట్ బయట రికార్డ్ చేయాలి. పేపర్ అండ్ కంపెనీ నుంచి మనం ఏవైతే రికార్డ్ చేయకూడదంటే క్యాష్ పర్చేజెస్ని నాట్ ఎంటర్డ్ ఇన్ ద సబ్సిడరీ బుక్స్ అండి. అండ్ పర్చేజ్డ్ కంప్యూటర్ని కూడా నాట్ రికార్డెడ్ ఇన్ సబ్సిడరీ బుక్స్ అండి. సారీ, సబ్సిడరీ బుక్స్లో కాదు, పర్చేజ్ బుక్లో ఎంటర్ చేయరు అని చెప్పాను. సారీ అండి. సో క్యాష్ పర్చేజెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అండ్ కంప్యూటర్ పర్చేజ్ ఆన్ క్రెడిట్ బేసిస్ is రికార్డెడ్ ఇన్ జనరల్ ప్రాపర్ అండి. సో కాబట్టి సబ్సిడరీ బుక్స్లో ఎంటర్ చేయరని కాదు, పర్చేజ్ బుక్లో ఎంటర్ చేయకూడదు. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ద పేపర్ అండ్ కంపెనీ నుంచి పర్చేజ్ చేసాం. ది పేపర్ అండ్ కంపెనీ 5 reams 100 రూపీస్ పర్ రీమ్ చొప్పున 5500. 10 reams 150 పర్ రీమ్ చొప్పున 1500. ద కాస్ట్ ఈస్ 2000. 10% డిస్కౌంట్ దట్ ఈస్ 1800. And we purchased gel pens 15 rupees each from Credit Verma Brothers, that is Verma Brothers 10 gel pens 180 direct ga. Then total of subsidiary books is 5022. Here is very important point is 1 gross is equal to 12 dozen. Dani assumption cheyate important. Tarvata note 2 which are not taken in subsidiary books ane point no note point mention should ga rayali. The second item is not recorded in the purchase book because it is a cash purchase ani. And third transaction also not recorded in the purchase book because of credit purchase of asset కాబట్టి it is recorded journal proper అని చెప్పి రాస్తే మీకు మంచి మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ హియర్ ఓన్లీ దే ఆస్క్డ్ పర్చేజ్ బుక్ అండి. బట్ కొన్ని సందర్భాల్లో పర్చేజ్ బుక్తో పాటు పోస్ట్ దెమ్ ఇన్ టు లెడ్జర్ అంటాడు. సో లెడ్జర్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ని ముందు పర్చేజ్ బుక్లో ఎంటర్ చేసి తర్వాత పర్చేజ్ బుక్ నుంచి లెడ్జర్లో ఎలా రాస్తావు అని అడిగాడు. సో 5 మార్క్స్కి పర్చేజ్ లెడ్జర్ అడిగాడు గతంలో. 4 మార్క్స్ అడిగినప్పుడు ఓన్లీ పర్చేజ్ బుక్ అడిగాడు. స్టూడెంట్స్ కొంతమంది పర్చేజ్ బుక్ చేసేసి క్వశ్చన్ చదవడం మర్చిపోతారండి. సో పోస్ట్ దెమ్ ఇన్ టు లెడ్జర్ అనే వర్డ్ ఉందే అని గమనించాలి. క్వశ్చన్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు అనలైజ్ చేసుకోవాలి. సో CRD2 ప్రాబ్లం చూసినప్పుడు ఇక్కడ గ్రాస్ అమౌంట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, ట్రేడ్ డిస్కౌంట్ ఉంది, ఫ్రైట్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. కాబట్టి డీటెయిల్స్ కాలంలో ఫ్రైట్ ఛార్జెస్ యొక్క కాలం కూడా పెట్టుకోవాలి. టోటల్ అమౌంట్ నెట్ ప్రైస్. ఫ్రైట్ ఛార్జెస్ నేను రికార్డ్ చేయను సార్, ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ అనదర్ బుక్ కదా సార్ అని చెప్పి మీరు అనకూడదు. సో ఇక్కడ ఫ్రైట్ ఛార్జెస్ని మనం కస్టమర్కి సప్లయర్ పే చేస్తాడు, వాడికి మనం ఇవ్వాలి అని అర్థం. సప్లయర్ పే చేసి మనకి పంపిస్తాడు, వాడికి రిటర్న్ చెయ్యాలి అనే మీనింగ్ వస్తుంది. సో ఫ్రైట్ ఛార్జెస్ ఇది నాట్ ఎ క్యాష్ ట్రాన్సాక్షన్, చాలా మంది అడుగుతుంటారు. సో ఇక్కడ అదర్ కాలం పెట్టేసాం. ఫ్రైట్ ఛార్జ్డ్ 150 అని. పర్చేజ్డ్ ఫ్రమ్ అజయ్ ఎంటర్ప్రైజెస్. అజయ్ ఎంటర్ప్రైజెస్ నుంచి 100 డజన్స్ చెప్పల్స్ కొన్నాం. 120 per dozen దట్ ఈస్ 12,000. అండ్ 200 డజన్స్ ఆఫ్ పల్కీ లెదర్ చెప్పల్స్ కొన్నాం. 300 రూపీస్ దట్ ఈస్ 60,000.
టోటల్ వాడి దగ్గర 72,000 కొన్నాం. 10% ట్రేడ్ డిస్కౌంట్ కాబట్టి 7,200. The net price is 64,800. 150 freight charges. Total amount 64,950. It may be purchase account లో 64,800 direct expenses of freight ని సపరేట్ అకౌంట్ రికార్డ్ చేయొచ్చు ఎప్పుడు లెడ్జర్ లో వేసుకున్నప్పుడు. బట్ ఇక్కడైతే నువ్వు ఇలానే రాయాలి. తర్వాత బాలాజీ ట్రేడర్స్ నుంచి పర్చేస్ చేసాం. పర్చేజ్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్. ఇట్ ఈస్ ఆల్సో రికార్డెడ్ ఇన్ ద సేమ్ వే. 20,000, 14,000, 34,000. 10% of the trade discount, 30,600 is net price and 200 is freight charges, 30,800. Again, we purchased from Tripati Industries, Bahadurgha, that is 16,000 and 18,000, 34,000, 3,000. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడంగానే వచ్చినట్టు వస్తుందండి, కానీ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ ఫ్రైట్ ఛార్జెస్ యాడ్ చేయాలా లేదా, ట్రేడ్ డిస్కౌంట్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అనుకుంటారు. అందుకనే ఇక్కడ మీరు చూడాల్సింది వే ఆఫ్ ప్రజెంటేషన్ గుర్తుపెట్టుకోండి. 30,700. దెన్ పర్చేజ్ అకౌంట్లో ఎంత రాస్తారు అంటే 1,26,000 రాస్తారు. ఫ్రైట్ అకౌంట్లో 450 రూపీస్ రాస్తారు. యాజ్ పర్ పర్చేజ్ డే బుక్ అని రాస్తే సరిపోతుంది. టోటల్స్ని మనం అకౌంట్స్లో లెడ్జర్ అకౌంట్స్ రాయాలి. అజయ్ ఎంటర్ప్రైజెస్లో టోటల్ అమౌంట్ ఫ్రైట్ 64,800 అండ్ 150 రూపీస్ క్రెడిట్ రాస్తాం. అంటే పీరియాడిక్ టోటల్స్ ఆర్ డెబిటెడ్ ఇన్ పర్చేజ్ అకౌంట్, ఫ్రైట్ అకౌంట్. ఇండివిజువల్ అమౌంట్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ అజయ్ అకౌంట్, బాలాజీ ట్రేడర్స్ అకౌంట్ అండ్ తిరుపతి అండ్ కంపెనీ అకౌంట్. ఇవి నెక్స్ట్ ప్రాబ్లం సేల్స్ బుక్ సంబంధించినటువంటి ప్రాబ్లం. సో మనం చేసేటప్పుడు పర్చేజ్ బుక్ అయిపోయింది. రిటర్న్స్ అవుట్వర్డ్ బుక్. రిటర్న్స్ అవుట్వర్డ్ బుక్ ని మనం చేసేటప్పుడు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని రాయటమే. రిటర్న్స్ అవుట్వర్డ్ బుక్ అనగానే పర్చేజ్ రిటర్న్స్ we use a debit note number. So that is very important. Here they provide the debit note numbers also. That's why you need to record debit note number. దీంట్లో క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ని మాత్రమే రాయాలి. రిటర్న్ టు గోయల్ తీసుకోవాలి. అండ్ గార్గ్ యాక్సెప్టెడ్ రిటర్న్ ఆఫ్ గూడ్స్ విచ్ వర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ టేకెన్ ఇన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ అండి. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. 102 రిటర్న్ బెంగళూరు తీసుకోవాలి. 1 కంప్యూటర్ రిటర్న్ చేశాడు. ఇది కూడా పర్చేజ్ రిటర్న్స్ బుక్ లోకి ఎంటర్ అవ్వదు. ఈ 2 ట్రాన్సాక్షన్స్ ని ముందు ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత 2 ఐటమ్స్ ని మనం బుక్స్ రాయాలి. ఎక్కడ ట్రేడ్ డిస్కౌంట్ గురించి డిస్కషన్ లేదు. ఉంటే అది కూడా మైనస్ చేసేస్తాం నెగిటివ్ అమౌంట్ కింద. దెన్ డెబిట్ నోట్ 5,000. 5 పాలిస్టర్ శారీస్ 1,000 చొప్పున 5,000. 5 సిల్క్ శారీస్ 2,600. దట్ ఈస్ 18,000. These 2 transactions are recorded not recorded because one is cash purchase that are recorded in cash book. Second one is asset return that is recorded in journal proper. Next, CRD 4 sales book and sales returns journal సంబంధించింది. సో సేల్స్ బుక్ ప్రిపేర్ చేసి లెడ్జర్ పోస్టింగ్స్ వేయమని చెప్పి అడిగాడు. సో సేమ్ వే పీరియాడిక్ టోటల్ ఈస్ రికార్డెడ్ ఇన్ సేల్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అండి. అండ్ ఇండివిజువల్ అమౌంట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ డెబిట్ సైడ్ ఆఫ్ కస్టమర్ అకౌంట్. సో ఇక్కడ 30 షర్ట్స్ 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాం. ఎప్పుడైతే సేల్స్ బుక్ ఓపెన్ చేసావో యూనిట్ టు రికార్డ్ అవుట్వర్డ్ ఇన్వాయిస్ డీటెయిల్స్ రాసాం. గుప్తా అండ్ వర్మ నుంచి 30 షర్ట్స్ ని కొన్నాం, 20 ట్రౌజర్స్ కొన్నాం. 10% ట్రేడ్ డిస్కౌంట్ కాబట్టి మైనస్ చేసి నెట్ అమౌంట్ అవుట్ సైడ్ వేసేసాం. తర్వాత సోల్డ్ ఫర్నిచర్ అన్నాడు. ఇది సేల్స్ బుక్ లో ఎంటర్ అవ్వదు. 50 షర్ట్స్ జైన్ బ్రదర్స్ 800 రూపీస్ జైన్ బ్రదర్స్ తీసుకోవాలి. 50 షర్ట్స్ 40,000 ట్రేడ్ డిస్కౌంట్ ఏమీ లేదండి. నెక్స్ట్ 13 షర్ట్స్ చీప్ స్టోర్స్ 750 ఈచ్ ఫర్ క్యాష్ అన్నాడు. ఇది కూడా సేల్స్ బుక్ లో ఎంటర్ అవ్వదు. సోల్డ్ క్రెడిట్ ఆఫ్ మథుర్ అండ్ జైన్ ట్రేడ్ డిస్కౌంట్ ఉంది. సో మథుర్ అండ్ జైన్స్ నుంచి మనం కొన్నటువంటి 75,000 అండ్ 50,000 10% ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేసి టోటల్ సేల్స్ అకౌంట్ లో 1,92,100 ఈజ్ రికార్డెడ్. అండ్ వర్మ అండ్ కంపెనీలో ఇండివిజువల్ అమౌంట్స్ ఆర్ దేర్ అకౌంట్స్ షుడ్ బి డెబిటెడ్ అండి. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్స్ ట్రాన్సాక్షన్స్ ని కలిపి ఇచ్చినటువంటి ప్రాబ్లం అండి. సేల్స్ ట్రాన్సాక్షన్స్ సేల్స్ బుక్ 2 తయారు చేయమన్నాడు. అడిగింది ఏంటి? ప్రిపేర్ సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ జర్నల్. సేల్స్ రిటర్న్స్ జర్నల్ అనగానే క్రెడిట్ నోట్ నెంబర్ అవుట్వర్డ్ ఇన్వాయిస్ ఎలా అయితే గుర్తొచ్చిందో ఇక్కడ క్రెడిట్ నోట్ నెంబర్ అని గుర్తు రావాలి. సో ముందు రికార్డ్ కాని ఐటమ్స్ ఏంటి? క్యాష్ సేల్స్ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ సేల్స్ బుక్. నెహ్రూ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అస్ సేల్స్ బుక్ లో ఎంటర్ చేయాలి. రిటర్న్డ్ బై నెహ్రూ సేల్స్ రిటర్న్స్ లో రాయాలి.
సేల్స్ టు పటేల్ సేల్స్ బుక్ రాస్తాం. రిటర్న్ ఫ్రమ్ తిలక్ ఈజ్ రికార్డింగ్ సేల్స్ రిటర్న్స్. ఓల్డ్ ఫర్నిచర్ ఇది సేల్స్ రిటర్న్స్ లో రాదు. క్లింటన్ సోల్డ్ గూడ్స్ టు అస్ దట్ ఈస్ పర్చేజ్ అండి, ఇది కూడా రాదు. అండ్ గూడ్స్ రిటర్న్ టు గోవింద్ సేల్స్ రిటర్న్స్ లో రాస్తాం. సోల్డ్ గూడ్స్ టు శివాజీ ట్రేడ్ డిస్కౌంట్. సప్లైడ్ టు ఆజాద్ గూడ్స్ సప్లైడ్ టు ఆజాద్ రాస్తాం. రిటర్న్డ్ ఫ్రమ్ గాంధీ సేల్స్ రిటర్న్స్ రాస్తాం. సో సేల్స్ రిటర్న్స్ లో వచ్చేయండి 30th ట్రాన్సాక్షన్. రిటర్న్ టు గాంధీ, గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ గాంధీ. గూడ్స్ రిటర్న్ టు గోవింద్ ఈజ్ నాట్ రికార్డెడ్. ఎందుకని గూడ్స్ రిటర్న్ టు గోవింద్ ఇదే పర్చేజ్ రిటర్న్స్ అండి, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్. అండ్ రిటర్న్స్ ఫ్రమ్ తిలక్, goods returned by Nehru. These 3 transactions are recorded in sales returns. The total amount is recorded in the debit side of sales returns account. Next sales transactions and sales book lo rasesi 34,400 మీ అందరికీ తెలుసు. It is also created in sales account and sales account లో దాన్ని క్రియేట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది 34,400. నెక్స్ట్ ఇక్కడ బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ గురించి కూడా మనం ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. కారణం బీఆర్ఎస్ లో మనకు చాలా అవసరం అని చెప్పి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని ఎలా రికార్డ్ చేస్తారు అనే విషయం కోసం వాటి మీద ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. రికార్డ్ ద బిల్స్ రిసీవబుల్ బుక్, ముందు రూలింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ బిల్స్ రిసీవబుల్ బుక్ లో కానీ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ మీ అందరికీ రూలింగ్ గుర్తుండిపోతుంది. ఏముంది, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఓచర్ నెంబర్. ఎల్ఎఫ్ కాలం అవసరం లేదు. సో మీరు కాలం చేసేటప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. సో రోస్ రిలీజ్ చేసేటప్పుడే, రోల్ గీసేటప్పుడే ఎల్ఎఫ్ కాలం, క్రెడిట్ నోట్ నెంబర్, డీటెయిల్స్, అమౌంట్ ఇవన్నీ ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో డేట్ ఆఫ్ రిసిప్ట్, ఓచర్ నెంబర్, పార్టీ హూమ్ రిసీవ్డ్, యాక్సెప్టర్, డేట్ ఆఫ్ బిల్, డ్యూ డేట్, ప్లేస్మెంట్ ఆఫ్ పేమెంట్, అమౌంట్, ఎల్ఎఫ్, మోడ్ ఆఫ్ డిస్పోజల్. ఇప్పటి వరకు అడగడు అని చెప్పడానికి లేదు. స్టడీ మెటీరియల్లో ఉన్న ఏదైనా వాడు అడగడానికి ఛాన్స్ ఉంది. నిన్ను ట్విస్ట్ చేయాలంటే చాలు, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒక 5 మార్క్స్ చెప్పారు కదా ఆల్రెడీ ప్రకాష్ సార్. చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ లో కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేటప్పుడు నీకు 100% మార్క్స్ వస్తాయి, 100% నాకు తెలిసినవే వస్తాయి అని ఇమేజిన్ లో వెళ్ళొద్దు. నాకు 80% మార్క్స్ మాత్రమే తెలుస్తాయి, 20% నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. నువ్వు 80% క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తావనే యాటిట్యూడ్ రావాలి. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాస్టర్ మైండ్స్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి, నెంబర్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం. అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ బ్యాచ్, సిఏ ఇంటర్కి కానీ సిఏ ఫైనల్కి కానీ ఈ బ్యాచెస్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. స్టూడెంట్కి థరో నాలెడ్జ్ ఇవ్వటం కోసం వాళ్ళు ఆ రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ షెడ్యూల్ ప్రకారం టార్గెటెడ్గా చదువుతావు కాబట్టి త్వరగా క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ బుక్ ప్రకారం మనం చూసుకొని మనం ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ ని మనం బిల్స్ రిసీవబుల్ బుక్ లో రాస్తాం. ఈ కాలమ్స్ అన్ని మీకు తెలిసిపోతాయి, ఎందుకంటే చాప్టర్ 2 అయిపోయింది కాబట్టి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ కూడా అయిపోయిన తర్వాత ఈ రిఫరెన్స్ ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎవరు యాక్సెప్ట్ చేశారు అనే విషయం. ఎందుకని ఎండార్స్మెంట్ లో బిల్ రావచ్చు, అప్పుడు యాక్సెప్టర్ అండ్ రిసీవ్డ్ పర్సన్ 2 డిఫరెంట్ ఉండొచ్చు. అందుకని రిసీవ్డ్ ఫ్రమ్ హూమ్ అండ్ హూ ఇస్ ద యాక్సెప్టర్ అనే డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. బట్ స్టార్టింగ్ స్టేజ్ లో కాబట్టి 2 ఈక్వల్ గానే ఉంటాయి. వాట్ ఇస్ ద బిల్ డేట్ అండ్ డ్యూ డేట్ అనే విషయాలు, బిల్ అమౌంట్ గురించి క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో పీరియాడిక్ టోటల్ ఈస్ డెబిటెడ్ ఇన్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అండి. ఇన్ ద సేమ్ వే బిల్స్ పేయబుల్ బుక్ కూడా అలానే ఉంటుంది. బిల్స్ పేయబుల్ బుక్ హూ ఇస్ ద డ్రాయర్, హూ ఇస్ ద పేయీ, డేట్ ఆఫ్ బిల్, డ్యూ డేట్ అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ పేమెంట్, ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా రికార్డ్ చేస్తే మీకు బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ కూడా కవర్ అవుతుంది. దిస్ ఈస్ బిల్స్ సబ్సిడరీ బుక్స్. The chapter is cash book. It is a basic chapter. Cash book is very easy, but you have some points దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అండ్ పెట్టి క్యాష్ బుక్ దగ్గర కొంచెం జాగ్రత్తలు కనుక మీరు తీసుకోగలిగితే మీకు క్యాష్ బుక్ ఈజ్ వెరీ ఈజీ పాయింట్. సో ఇన్ దిస్ క్యాష్ బుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ బుక్ because when you maintain the cash book, you need not to maintain cash account in the ledger. If you are preparing triple column cash book,
No need to maintain cash account and bank account in the ledger. That's why it is called a principal book అని పిలుస్తాం. బట్ పెట్టి క్యాష్ బుక్ విషయంలో ఇట్ ఈస్ ప్యూర్లీ సబ్సిడరీ బుక్ అని రాస్తాం. సో రీసెంట్ గా మన క్వశ్చన్ మీనింగ్ ఆఫ్ పెట్టి క్యాష్ బుక్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ పెట్టి క్యాష్ బుక్ అడిగినప్పుడు చాలా మంది ఏం చేశారంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో రాశారు. వాడు మ్యాథ్స్ 3 మార్క్స్ మాత్రమే వేశాడు 5కి. సో కొంచెం చదివిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టెర్మినాలజీని మీరు అటెంప్ట్ చేస్తే వాడిచ్చిన సజెస్ట్ ఆన్సర్ ప్రకారం వాల్యూ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ మార్కులు వేయడానికి ట్రై చేస్తాడు. సో ఒకసారి దాన్ని చదవటం అనేది అలవాటు చేసుకోవాలి. మీకు ఆల్మోస్ట్ చెప్పాను, థియరీ క్వశ్చన్స్ విషయంలో మీకు టైం చాలినప్పుడు టీవైకై క్వశ్చన్స్ లో ఉన్న థియరీ క్వశ్చన్స్ వరకు ఒకసారి చూడండి. ఇవన్నీ షార్ట్ ఆన్సర్ దగ్గర మనం రిఫరెన్స్ ఇవ్వటం జరిగింది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్, టీవైకే అని చెప్పి లేదా యూరో సింబల్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ వరకు మీరు చదవగలిగితే చాలండి, అంతకు మించి మీరు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. సో మనం పెట్టి క్యాష్, దీంట్లో క్యాష్ బుక్ లో వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్. వన్ ఈజ్ పెట్టి క్యాష్ బుక్, 2 కాలమ్ క్యాష్ బుక్ అండ్ 3 కాలమ్ క్యాష్ బుక్. 2 కాలమ్ క్యాష్ బుక్ అంటే క్యాష్ అండ్ బ్యాంక్ కాలం ఉండొచ్చు, క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలం ఉండొచ్చు, బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలంతో మెయింటైన్ చేసే క్యాష్ బుక్. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అంటే డిస్కౌంట్ కాలం, బ్యాంక్ కాలం, క్యాష్ కాలం ఉండేటటువంటి క్యాష్ బుక్. అండ్ లాస్ట్ ఈజ్ పెట్టి క్యాష్ బుక్. మేబీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది పెట్టి క్యాష్ బుక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఇప్పటి వరకు ప్రాబ్లమాటిక్ లో అడగలేదు కాబట్టి, సబ్సిడరీ బుక్స్ నుంచి అడిగాడు, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి అడిగాడు కాబట్టి క్యాష్ బుక్ నుంచి గమనించినప్పుడు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఇప్పటి వరకు మనకి జర్నల్ చాప్టర్ నుంచి, లెడ్జర్ చాప్టర్ నుంచి, సబ్సిడరీ బుక్స్, క్యాష్ బుక్ నుంచి, ఈ 3 చాప్టర్స్ నుంచి ఉన్న టోటల్ చాప్టర్స్ ఇప్పటివరకు అన్ని అడిగాడు. బట్ ఈ 3 చాప్టర్స్ నుంచి ప్రాబ్లమాటిక్ లో అడగల, జర్నల్, లెడ్జర్, క్యాష్ బుక్. మేబీ క్యాష్ బుక్ నుంచి ఈసారి పెట్టి క్యాష్ బుక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పెట్టి క్యాష్ బుక్ లో ఏ కేర్ తీసుకోవాలనే విషయం డిస్కస్ చేసుకుందాం. నౌ ద సింపుల్ క్యాష్ బుక్ అంటే జస్ట్ లైక్ ఏ క్యాష్ అకౌంట్ అండి. ఆల్ క్యాష్ రిసిప్ట్స్ ఆర్ రికార్డ్ ఆన్ ద రిసిప్ట్ సైడ్, ఆల్ పేమెంట్స్ ఆర్ రికార్డ్ ఆన్ ద పేమెంట్ సైడ్ అండి. సో ఇట్ ఈస్ ఏ క్యాష్ బుక్, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. 8 సబ్సిడరీ బుక్స్ లో పార్ట్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అవుతుంది. సో సింగిల్ కాలం క్యాష్ బుక్ అనేది అందరికీ తెలుసు. సింగిల్ కాలం ఆర్ సింపుల్ క్యాష్ బుక్ అంటాం. ఓన్లీ ఒక సింగిల్ అమౌంట్ కాలం మాత్రమే మెయింటైన్ చేస్తూ రిసిప్ట్స్ అన్నిటిని రిసిప్ట్ సైడ్, పేమెంట్స్ అన్నిటిని పేమెంట్ సైడ్ రాస్తాం. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే లాస్ట్ మంత్ నుంచి క్యారీ అయినటువంటి ఫిగర్, ఆ ఫిగర్ తో మనం బ్యాలెన్స్ స్టార్ట్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాస్తాం. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, క్యారీ డౌన్ రాసేటప్పుడు మినిమం 2 లైన్స్ గ్యాప్ ఇవ్వండి. దానికి నీ ఆన్సర్ వాటికి ఐడెంటిఫై అయితే టోటల్ సొల్యూషన్ ని గమనించడం అనేది జరగదు. తర్వాత క్లాస్ రూమ్ డిస్కషన్ 2 పెట్టి డబల్ కాలం క్యాష్ బుక్ అండి. ఇన్ డబల్ కాలం క్యాష్ బుక్ డిస్కౌంట్ అండ్ క్యాష్ కాలంతో ఉన్నటువంటి క్యాష్ బుక్, డిస్కౌంట్ అలౌడ్ కాలం, డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం అని చెప్పి తీసుకుంటాం. డిస్కౌంట్ అలౌడ్ కాలం అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం బోత్ ఆర్ మెమరాండమ్ కాలమ్స్ అని చెప్పొచ్చు. వెన్ యూ ఓపెన్ ద 2 కాలమ్నర్ క్యాష్ బుక్, క్యాష్ కాలం ఉంది కాబట్టి నువ్వు లెడ్జర్ లో క్యాష్ అకౌంట్ తీయాల్సిన అవసరం లేదు. బట్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ కాలమ్స్ ఓపెన్ చేసినప్పుడు లెడ్జర్ లో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 సన్రీస్ అని చెప్పి 440 రూపీస్ రాయాలి. అలాంటి డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బై సన్రీస్ అని చెప్పి 240 రూపీస్ రాయాలి. అలా రాసినప్పుడే నీ ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవుతుందండి. సిఆర్డి 3 కాలం క్యాష్ బుక్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. మెయిన్ గా కాంట్రా ఎంట్రీస్. వెన్ యూ మెయింటైన్ ద క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, క్యాష్ కి బ్యాంక్ కి ఉన్న రిలేషన్ తో ఉన్న అకౌంట్ ని కాంట్రా ఎంట్రీస్ అంటాం. మనం ఏ ఎంట్రీకి, ఏ ట్రాన్సాక్షన్ కి కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని ఫిల్ చేయం. ఎక్కడా కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ని ఫిల్ చేయం. టు క్యాపిటల్ 20,000 రూపీస్ అని రాసాం. సో వాట్ ఈస్ ద ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డెట్ ఆర్ టు క్యాపిటల్. వి రికార్డ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ 20,000. వెన్ ద క్రెడిట్ ఈస్ కంప్లీటెడ్ అంటే వెన్ యూ ఓపెన్ ఇన్ లెడ్జర్, క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసి బై క్యాష్ అని రాసినప్పుడు మాత్రమే మీకు కంప్లీట్ అవుతుంది. అప్పటిదాకా అది కంప్లీట్ అవ్వదండి. కిరణ్ అండ్ కంపెనీ, వి రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ కిరణ్ అండ్ కంపెనీ అంటే కిరణ్ అండ్ కంపెనీ డెబిట్ రాసావు, కరస్పాండింగ్ క్రెడిట్ కంప్లీట్ అవ్వాలంటే లెడ్జర్ లో కిరణ్ అండ్ కంపెనీ అకౌంట్ లో బై క్యాష్ అని రాసినప్పుడు మాత్రమే నీకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఫిల్ అవుతుందండి. అయితే ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎక్కడ ఫిల్ అవుతుందంటే వెన్ యూ విత్డ్రా ద క్యాష్ బ్యాంక్ ఆర్ వెన్ యూ డిపాజిట్ ద క్యాష్ ఇన్ టు ద బ్యాంక్. సో ఇక్కడ
19,000 క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. ద ట్రాన్సాక్షన్ ఈజ్ 19,000 క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ద పెయిడ్ టు ఇంటూ కరెంట్ అకౌంట్ 19,000 అన్నాడు. వాట్ ఇస్ ద ఎంట్రీ? బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు క్యాష్ అకౌంట్. కాంట్రా ఎంట్రీ అంటే డెబిట్ క్రెడిట్ అని ఆలోచన చేయకుండా ఎంట్రీ అనుకో. ఇక్కడ క్యాష్ కాలం బ్యాంక్ కాలం ఉందంటే ఇది ఒక క్యాష్ అకౌంట్ అనుకో, ఇది ఒక బ్యాంక్ అకౌంట్ అనుకో. వెన్ యూ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, వాట్ ఇస్ ద ఎంట్రీ? క్యాష్ బుక్ దాకా వచ్చావంటే ఎంట్రీస్ రాకుండా ఉండవు కదా. బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ కాలంలో టు క్యాష్ అని రాయండి, క్యాష్ కాలంలో బై బ్యాంక్ అని రాయండి. దాన్నే కాంట్రా ఎంట్రీ అని పిలుస్తాం. దాన్నే కాంట్రా ఎంట్రీ అని పిలుస్తాం. విచ్ ఎంట్రీ కంప్లీట్స్ ఇస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్ ద క్యాష్ బుక్ ఈజ్ కాల్డ్ కాంట్రా ఎంట్రీ అని పిలుస్తాం. ఈ కాంట్రా ఎంట్రీస్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ థింగ్, క్రాస్డ్ చెక్స్, బేరర్ చెక్స్. ఏవైనా సరే బ్యాంక్ కాలంలోనే వేయాలి. జనరల్ గా బ్యాంక్ కాలంలో కాకుండా బేరర్ చెక్స్ ని క్యాష్ కౌంటర్ లో క్యాష్ చేసుకుంటారు. అది వాడు ప్రత్యేకంగా ఇట్ ఈస్ ఎన్కాష్డ్ అట్ క్యాష్ కౌంటర్ అని చెబితేనే క్యాష్ కాలంలో వేయాలి. అంతే తప్ప వి రిసీవ్డ్ ఎ బేరర్ చెక్ అని చెప్పాడంటే అది కూడా బ్యాంక్ కాలంలోనే వేయండి. నెక్స్ట్ డైరెక్ట్ డిపాజిట్ బై కస్టమర్. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ లో డైరెక్ట్ గా కస్టమర్ డిపాజిట్ చేస్తారు. ఎంట్రీ తెలుసు కదండి, బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు కస్టమర్ అకౌంట్. అమౌంట్ కలెక్టెడ్ బై బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం బ్యాంకరు కొన్ని కలెక్షన్స్ చేస్తుంటాడు, డివిడెండ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇలాంటివి. దానికి ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు ఇంట్రెస్ట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు డివిడెండ్ అకౌంట్. ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలం. మీకు తెలుసు. అమౌంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ బ్యాంక్ చార్జెస్ కానీ ఇలాంటివి బ్యాంకర్ డెబిట్ చేసినప్పుడు ఎంట్రీ అనుకో. దట్ ఈస్ వెరీ ఈజీ అండి. వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ బ్యాంక్ చార్జెస్ అండి? బ్యాంక్ చార్జెస్ అకౌంట్ డెట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ చార్జెస్ అకౌంట్ డెట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. దెన్ బ్యాంక్ అకౌంట్ లో బై బ్యాంక్ చార్జెస్ అని పడుతుంది. బ్యాంక్ కాలం లో బై బ్యాంక్ చార్జెస్. వెన్ దే పేడ్ ద ఇన్సూరెన్స్ ప్రీమియం, వాట్ ఈస్ ద ఎంట్రీ? ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ డెట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద బ్యాంక్ సైడ్, సారీ బ్యాంక్ కాలంలో క్రెడిట్ సైడ్ బై ఇన్సూరెన్స్ అని రాస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ సేమ్ వే. బ్యాలెన్సింగ్ క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బుక్ తెలిసిందే కదండి, వెరీ ఈజీ. దీని 26 ట్రాన్సాక్షన్. చెక్ డ్రాన్ ఆన్ రవి. చెక్ డ్రాన్ ఆన్ రవి అంటే చెక్ ఇష్యూడ్ టు రవి అని అర్థం. ఇట్ ఈస్ రికార్డెడ్ బై రవి. 4,800 బ్యాంక్ కాలంలో, డిస్కౌంట్ కాలంలో 200 రూపీస్. చెక్ డ్రాన్ ఆన్ రవి అంటే రవి చెక్కు రాశాడు అనుకుంటారు కదా, రవి మీద చెక్కు రాయటం జరిగింది అంటే రవి కోసం మనం ఒక చెక్కుని ఇష్యూ చేశాము అని అర్థం అండి. డోంట్ థింక్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయకూడదు. చెక్ డ్రాన్ ఆన్ రవి అంటే వీ ఇష్యూడ్ ఎ చెక్ టు రవి అని చెప్పి చూడాలి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే బిల్లుని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోవటం, బిల్లు హానర్ అవటం, డిజానర్ అవటం అండ్ రిటైర్మెంట్ ఆఫ్ ఎ బిల్. ఇవన్నీ తెలుసు కదండి మీకు. సో వెన్ ద బిల్ ఈజ్ హానర్డ్, వాట్ ఇస్ ద ఎంట్రీ? బిల్ ఈజ్ హానర్ చేశాము అంటే అవర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ హానర్డ్ మీన్స్ we accepted the bill that was honored. Then entry bills payable account at R to cash. When the bill is received, amount is received on honoring ante cash account at R to bills receivable account. So bill honor aithe mana cash account at R to bills receivable. When the bill is dishonored, dishonor aithe ante discounted bill ganka dishonor aithe banker mana account ni debit chesi double taggistadu kabatti debtor nunchi ravali and banker ki pay cheyali. Then entry debtor account at R to bank account అని చెప్పి రాస్తాం. ఇది క్యాష్ బుక్ నేర్చుకునేటప్పుడు టిపికల్ గా ఉండొచ్చు, బట్ ఇది వెరీ ఈజీ అండి. సో ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ 30,000 రూపీస్. వీ హావ్ CRD4 అండి. క్యాష్ ఇన్ హ్యాండ్ 30,000 ఉంది. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఆఫ్ 2,500. మనం క్యాష్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 30,000 రూపీస్ క్యాష్ కాలం బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఓవర్ డ్రాఫ్ట్ కాలం బ్యాంక్ కాలంలో మనం చూపించాలండి. నెక్స్ట్ paid into bank, ఇవన్నీ తెలుసు. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ బేరర్ శివాజీ అండ్ డిస్కౌంట్ అలౌడ్ 75. ఇట్ ఈస్ రికార్డ్ ఆన్ ద బ్యాంక్ కాలం. శివాజీ నుంచి చెక్ వచ్చింది, అది బ్యాంక్ కాలం. బేరర్ చెక్ అయినా ఏ చెక్ అయినా సరే మనం బ్యాంక్ లో వేస్తామని ట్రీట్ చేసుకోవాలి. క్రాస్ చెక్ అయినా బేరర్ చెక్ అయినా. కౌంటర్ లో క్యాష్ చేసుకున్నాడు అని క్లియర్ గా ఇచ్చినప్పుడే ఆ మాట మనం మాట్లాడాలండి. సో బ్యాంక్ నోటిఫైడ్ శ్యామ్ చెక్ హ్యాస్ బీన్ రిటర్న్డ్ డిజానర్డ్ అండ్ డెబిటెడ్ హిజ్ అకౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాంక్ చార్జెస్ అన్నాడు. అతని చార్జెస్ ని, బ్యాంక్ చార్జెస్ ని మనం రిసీవ్ చేసుకున్న చెక్ డిజానర్ అయింది కాబట్టి బై శివాజీ బై బ్యాంక్ చార్జెస్ 2 రకాల 5 రూపీస్ బ్యాంక్ చార్జెస్ రాస్తాం. అండ్ చెక్ డిజానర్ అయింది కాబట్టి ఎవరిది? శ్యామ్ చెక్ హ్యాస్ బీన్ రిటర్న్డ్ డిజానర్ అన్నాడు. సో 8th చెక్ డిజానర్ అయింది కాబట్టి శ్యామ్ చెక్ 4,950 అండ్ 10 రూపీస్ బ్యాంక్ చార్జెస్. ఇది మిషనరీ తీసుకొని డీడీ తీసుకున్నందుకు బ్యాంక్ చార్జెస్ ని డెబిట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎండార్స్మెంట్ ఆఫ్ చెక్ వాజ్ డిజానర్డ్ అన్నాడు. ఇక్కడ
ఇది ఇంపార్టెంట్ అండి. ఎండార్స్మెంట్ ఆఫ్ చెక్. చెక్స్ ఎండార్స్మెంట్ అప్పుడు మనం ఎలా చూడాలి అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. సో చెక్స్ ఇష్యూ చేయటం అనే విషయంలో చెక్స్ ని ఎండార్స్మెంట్ చేయటం అనే ఉంటుంది. ఇన్ రేర్ కేసెస్ చెక్స్ రిసీవ్డ్ మే బి గివెన్ టు సమ్ అదర్ పార్టీ. ఎండార్స్మెంట్ అని పిలుస్తాం. అలా చెక్ ని సేమ్ డే ఎండార్స్ కనుక చేసినట్లయితే అదర్స్ పార్టీ ఎండార్స్ టు ద అదర్ పార్టీ అండ్ ద సేమ్ డే కనుక ఎండార్స్ చేసినట్లయితే నో ఎంట్రీ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్ అండి. నో ఎంట్రీ మేడ్ ఇన్ ద క్యాష్ బుక్. అదే ఒక రోజు చెక్ వచ్చి ఇంకొక రోజు గనక దాన్ని ఎండార్స్ చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇట్ మస్ట్ బి ఎంటర్డ్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్. చెక్ రిసీవ్ అయింది, ఆ చెక్ ని మనం ఎండార్స్ చేసేటట్లయితే ఫస్ట్ బ్యాంక్ కాలంలో రాసి ఎండార్స్ చేసినప్పుడు బ్యాంక్ కాలంలో రాయాలి. అదే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. హియర్ వి రిసీవ్డ్ ద చెక్ ఫ్రమ్ చెక్ ఇష్యూ ఎండార్స్ టు చెక్ చెక్ ఎండార్స్మెంట్ జరిగింది. ఎవరికి? వి రిసీవ్డ్ ఎ చెక్ ఫ్రమ్ శ్యామ్ దట్ శ్యామ్ శివాజీస్ చెక్ ఎండార్స్ టు బాలాజీ అన్నాడు. శివాజీస్ చెక్, ఎందుకని బేరర్ చెక్ అయితేనే ఎండార్స్మెంట్ కి పనికి వస్తుంది, క్రాస్డ్ చెక్ పనికిరాదు. సో శివాజీ నుంచి వచ్చినటువంటి చెక్ ని బాలాజీకి ఎండార్స్ చేసాం. when the check received from Shivaji is recorded in the bank column andi, at the time of endorsing it is recorded on the bank column, credit side of bank column. When it was dishonored, we recorded in journal proper, receivable from Shivaji, payable to Balaji అని చెప్పి రాయాలి. payable to Balaji, Shivaji account debtor to Balaji account అని రాస్తాం. అండ్ డిస్కౌంట్స్ కూడా వాళ్ళవి క్యాన్సిల్ చేయటం అనేది జరుగుతుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 1,40,000 డిస్కౌంటెడ్ ఎర్లియర్ బై ట్రేడర్ విత్ ఈస్ నౌ డిజానర్ అన్నాడు. అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడు? మన అకౌంట్ నుంచి డబ్బులు తీస్తాడు. డిజానర్ ఆఫ్ ద చెక్ 1,40,000 ఆన్ ద రికార్డెడ్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలం. వెన్ ద బిల్ ఈస్ పెయిడ్ రిబేట్ 10,000 లో 175 తీసేసి 9,825 ని క్రెడిట్. రిటైర్మెంట్ ఆఫ్ ఎ బిల్ కి మీకు తెలుసు కదండి, బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఎండార్స్మెంట్ విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ తో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ మనం గమనించాలి. దీంట్లో బిల్స్ రిసీవబుల్ 6,000 హ్యాడ్ బీన్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ 100 రూపీస్, ప్రాసీడ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ పాస్బుక్ అన్నాడు. సో ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ ద డెబిట్ సైడ్. డిస్కౌంట్ మనం బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నప్పుడు డిస్కౌంట్ ఛార్జెస్ ని డిస్కౌంట్ కాలంలో వేయకూడదు. అది ఇండైరెక్ట్లీ ఇంట్రెస్ట్ అని అర్థం. ఎందుకని అంటే మనం ఎప్పుడో డ్యూ డేట్ ఉన్నటువంటి బిల్లుని ఇప్పుడే క్యాష్ తెచ్చుకుంటున్నాము అంటే we discounted the bill, amount is not, the discount is not a reduction of price, it is called as interest. But ఆ డిస్కౌంట్ ని ఈ కాల్ ఇది క్యాష్ డిస్కౌంట్ కాబట్టి దీంట్లో వేయకూడదు. నెక్స్ట్ తేజ సీస్ అకౌంట్ డిస్కౌంట్ ఆఫ్ 10%, ద చెక్ డిపాజిట్ టు బ్యాంక్ ఆన్ 20th July అన్నాడు. సో చెక్ రిసీవ్ అయింది 14th చెక్ డిపాజిట్ చేస్తుంది జూలైన. మీకు తెలుసు కదండి, ఒక రోజు చెక్ వస్తే ఇంకొక రోజు దాన్ని డిపాజిట్ చేస్తే ఏ రోజైతే చెక్ వచ్చిందో ఆ రోజున బ్యాంక్ కాలంలో క్యాష్ కాలంలో రికార్డ్ చేయాలి. ఎప్పుడైతే క్యాష్ ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 4,500 అండ్ 20th బై బ్యాంక్ 4,500 క్యాష్ డిపాజిట్ చేసినట్టుగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో చెక్ ఒక రోజు వచ్చి ఇంకొక రోజు డిపాజిట్ చేస్తే వచ్చిన రోజున దాన్ని క్యాష్ కాలంలో వేసుకొని డిపాజిట్ చేసిన రోజున కాంట్రా ఎంట్రీని పాస్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అనే కాంట్రా ఎంట్రీని పాస్ చేస్తాం. నెక్స్ట్ బిల్స్ రిసీవ్ ప్రీవియస్లీ 5,200 డిస్కౌంటెడ్ ఫర్ 200 విత్ ఎ బ్యాంక్ హ్యాడ్ బిన్ డిజానర్ అన్నాడు. అంటే బ్యాంకు ఆల్రెడీ ఎప్పుడో డిస్కౌంట్ చేసుకున్న బిల్ ఇప్పుడు డిజానర్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలం 5,200 రూపీస్, డెటార్ 5,200 రూపీస్ అని చెప్పి ఎంట్రీ పాస్ చేస్తాం. నెక్స్ట్ items to be recorded in passbook only: bank charges account debtor to bank, drawings account debtor to bank, interest on overdraft account debtor to bank. These are recorded on the credit side of bank andi. Bank charges, drawings, interest on overdraft. Then after last point, cash in hand 1,000 rupees uncheskoni
మిగతాదంతా డిపాజిట్ చేశాడంటే ముందు మనం బ్యాలెన్స్ ఎంత అని బిఫోర్ ద డ్యూ డేట్, బిఫోర్ ద 31st క్యాష్ ఎంత ఉందో చూసుకొని 1000 మన దగ్గర పెట్టుకొని రిమైనింగ్ 17,000ని కాంట్రా ఎంట్రీ పాస్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనే ఎంట్రీని పాస్ చేస్తాం. తర్వాత లెడ్జర్ అకౌంట్స్ అడిగాడండి ఈ క్వశ్చన్లో. లెడ్జర్ అకౌంట్లో ఏం రాస్తామండి? డెబిట్ సైడ్ ఉన్నటువంటి వాటన్నిటికీ క్రెడిట్ సైడ్ రాస్తాం అంతే. సో ఇక్కడ కిరణ్ అనే అకౌంట్ ఉందనుకోండి, కిరణ్ అకౌంట్లో ఏం రాస్తాం? బై బ్యాంక్ బై డిస్కౌంట్ అని రాస్తాం. బై డిస్కౌంట్ అలౌడ్ అని చెప్పి రాయటం జరుగుతుంది. జాయిన్ రెడ్డిని దట్ వాజ్ డిజానర్డ్ కాబట్టి మళ్ళీ డెబిట్ సైడ్ రాయడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చూసుకుంటే లెడ్జర్ పోస్టింగ్ చూసుకుంటే సరిపోతుంది. లెడ్జర్స్ అడిగేంత ఉండదులేండి, బట్ అయితే పెట్టి క్యాష్ బుక్ అడగటానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకు అని ఇంపార్టెంట్ అన్నానంటే ఇది బోర్డు మెటీరియల్ క్వశ్చన్. బోర్డు మెటీరియల్లో ఉన్నటువంటి 3 కాలమ్ క్యాష్ బుక్. అంతేకాకుండా దీంట్లో స్పెషల్ పాయింట్ ఏంటంటే చెక్స్ ఆర్ ట్రీటెడ్ ఫస్ట్ యాజ్ క్యాష్ రిసిప్ట్ అని చెప్పాడు. సో చెక్స్ ఏదైనా వస్తే ముందు దాన్ని క్యాష్గా ట్రీట్ చేయి, తర్వాత దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేయండి అన్నాడు. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం క్యాష్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ రికార్డ్ చేసేది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి చూపిస్తాం. తర్వాత దీంట్లో శ్రీజన్ అండ్ సుశీల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇక్కడ అదిత్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ అదిత్ అని ఉందండి. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీజన్, శ్రీజన్ నుంచి చెక్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ రికార్డ్ చేయాలి? సో చెక్ రిసీవ్ అయింది వెంటనే 7th దిస్ చెక్ వాజ్ ఎండార్స్ టు అదిత్ అని చెప్పాడు. అంటే ఈ క్వశ్చన్ పూర్తిగా చదవకుండా ప్రాబ్లమ్ని స్టార్ట్ చేయకూడదు. ఎందుకని? చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీజన్ అనగానే టు శ్రీజన్ అని చెప్పి బ్యాంకులో వేసేస్తామేమో, అది గమనించాలి. ఆ చెక్కును ఏమన్నా ఎండార్స్ చేశారా, ఎనదర్ డే దాన్ని ఏమన్నా బ్యాంకులో డిపాజిట్ చేశారా అనే విషయాలన్నీ మనం క్వశ్చన్ చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంటే టాప్ టు బాటమ్ క్వశ్చన్ చదివిన తర్వాతనే మనం ఆన్సర్ చెయ్యాలి అనే అవేర్నెస్కి రావాలి. హియర్ శ్రీజన్ చెక్ రిసీవ్ అయింది, ఎనదర్ డే దాన్ని ఎండార్స్ చేసి సేమ్ డే ఎండార్స్ చేస్తే నో ఎంట్రీ, అసలు క్యాష్ బుక్లో రాయాల్సిన అవసరమే లేదు. అదే ఎనదర్ డే కనుక ఎండార్స్ చేసినట్లయితే శ్రీజన్ నుంచి వచ్చినప్పుడు ఒకరోజు వచ్చినప్పుడు బ్యాంక్ కాలంలో వేయాలి, ఇంకొక రోజు ఎండార్స్ చేసినప్పుడు బ్యాంక్ కాలంలో క్రెడిట్ చేయాలి అని చదువుకున్నాం. బట్ అయితే ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ చెక్ రిసిప్ట్ ట్రీటెడ్ యాజ్ క్యాష్ రిసిప్ట్ అన్నాడు కాబట్టి శ్రీజన్ చెక్ వచ్చినప్పుడు దాన్ని క్యాష్ కాలంలో వేయాలి. అదిత్కి ఎండార్స్ చేసినప్పుడు క్యాష్ కాలంలో క్రెడిట్ సైడ్ వేయాలండి. క్యాష్ కాలంలో క్రెడిట్ సైడ్ వేయాలి, అది గుర్తుంచుకోండి. చెక్ రిసీవ్ అయినప్పుడు క్యాష్ కాలం. ఎందుకు క్యాష్ కాలంలో వేశారు సార్? ఇందాక థియరీ చెప్పేటప్పుడు బ్యాంక్ అన్నారంటే ఇక్కడ చెక్ని ఫస్ట్ క్యాష్ రిసిప్ట్ అనుకోమన్నాడు కాబట్టి క్యాష్ రిసిప్ట్ అనుకోవాలి, అది గుర్తుంచుకోండి. సార్ వెంటనే ఒకరికి డౌట్ వచ్చిందండి. మొన్న నేను క్లాస్ చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ చెక్ని సేమ్ డే డిపాజిట్ చేయకపోతే మీరు ఫస్ట్ క్యాష్ కాలంలో వేయండి, ఎప్పుడైతే డిపాజిట్ చేశారో కాంట్రా ఎంట్రీ రాయండి అన్నారు. సార్ గుడ్ సార్, బాగుంది. బట్ అయితే ఇప్పుడు నాకు శ్రీజన్ నుంచి చెక్ వచ్చింది సార్, దాన్ని నేను నెక్స్ట్ డే డిపాజిట్ చేస్తానా ఎండార్స్మెంట్ చేస్తారా అనే డైలమాలో నేను ఉన్నప్పుడు నేను క్యాష్ కాలంలో వేయాలా బ్యాంక్ కాలంలో వేయాలా అంటే ఆ క్వశ్చన్ అడగకూడదండి. ఎందుకని అంటే ఐసీఐ మెటీరియల్లో ఉన్న థియరీ లైన్స్ ప్రకారం అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐసీఐ ప్రకారం ఏమంటున్నాడు? చెక్ని ఎండార్స్ చేస్తే ఒక రోజు వచ్చి ఇంకొక రోజు ఎండార్స్ చేస్తే రిసీవ్ అయిన రోజున బ్యాంకుని డెబిట్ చేయండి, ఎండార్స్ చేసిన రోజున బ్యాంకుని క్రెడిట్ చేయండి అన్నాడు. అదే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. బట్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ఆథర్స్ ఏం రాస్తున్నారంటే చెక్ ఇన్ హ్యాండ్ అకౌంట్ when the check is not deposited or not it may be endorsed, first you need to debit the check in hand account, then after when you deposited check in hand account should be credited అని చెప్పి పెట్టారు. అయితే ఇప్పుడు అది ఇంకా ఐసీఐ వర్డ్ అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి మనకు ఆ విషయం అనవసరం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చెక్ రిసీవ్ అయ్యి ఎనదర్ డే ఎండార్స్ చేస్తే బ్యాంక్ కాలమ్స్లో రాయాలి. బట్ ఈ ప్రాబ్లంలో ఎందుకు క్యాష్ కాలంలో రాసాము అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సార్ చెక్ని ఫస్ట్ క్యాష్ రిసిప్ట్ అనుకున్నాడు సార్ అని, అదే దాని ఆన్సర్. ఓకేనా అండి? దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తర్వాత ఆ అదిత్కి ఎండార్స్ చేసిన చెక్ డిజానర్ అయింది, అందుకని శ్రీజన్కి అమౌంట్ పే చేసేసాం. అదిత్కి చెక్ మన ఇంకొక చెక్ని మనం ఇష్యూ చేయటం జరిగింది. కాబట్టి ఏ డేట్న 12th డిజానర్ అయినటువంటి ఎంట్రీని మనం జర్నల్ ప్రాపర్లో రాసుకుంటాం. అదిత్కి చెక్ ఇష్యూ చేసేసాం కాబట్టి ఏ రోజండి
12th. Now చెక్ ఈజ్ ఎండాస్ టు అదిత్ కాబట్టి అదిత్కి 6200కి చెక్ ఇచ్చేసాం. అండ్ శ్రీజన్ నుంచి మనకి 6200కి క్యాష్ వచ్చిందండి. వి రిసీవ్డ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీజన్ అండ్ ఎండాస్ టు అదిత్ అని చెప్పేశాడు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేల్స్ త్రూ డెబిట్ కార్డ్ అన్నాడు. డెబిట్ కార్డ్ సేల్ చేసిన, క్రెడిట్ కార్డ్ సేల్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు సేల్స్ అకౌంట్ అనే అర్థం. సో బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు సేల్స్ 1% కమిషన్. పైన క్రెడిట్ కార్డ్ సేల్స్ ఉంది, పైన ఏమో క్రెడిట్ కార్డ్ సేల్స్ ఉంది 2800. ఇక్కడ డెబిట్ కార్డ్ సేల్స్ 3200, టోటల్ 6000 మీద బ్యాంక్ చార్జెస్ వచ్చేసరికి 1%. బై బ్యాంక్ చార్జెస్ బ్యాంక్ కాలంలో 60 రూపీస్ అని చెప్పి చార్జ్ చేస్తాం. తర్వాత క్యారీ డౌన్ బ్యాక్ డౌన్ యాజ్ యూజువల్ అండి. సో మీరు ఆ ఎండార్స్మెంట్ చెక్ విషయంలో కొంచెం క్లియర్గా ఉండాల్సిన నెసెసిటీ ఉంటుంది. నెక్స్ట్ది పెట్టి క్యాష్ బుక్. పెట్టి క్యాష్ బుక్ వెరీ ఈజీ సార్. దీంట్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేదే ఉంది. సింపుల్గా అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అన్నప్పుడు మనం అనాలసిస్ చేసేటటువంటి పెట్టి క్యాష్ బుక్ ఇంప్రెస్ సిస్టంలో చేసినప్పుడు ఇది సింపుల్ పెట్టి క్యాష్ బుక్, ఇది అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అండి. ఇక్కడ చేసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఈ లైన్ బాగానే గీస్తారండి, బట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే 500. ఇప్పుడు ఇది కనుక 500 అయితే ఇక్కడ కూడా 500 రాస్తున్నారండి. దట్ ఈజ్ మిస్టేక్ అండి. మీరు 500 రాయాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ 500 రాయాలండి. దీని ఎదురుగా ఉన్నది 500 రాసి ఇక్కడ ఏం రాయాలి అంటే ఈ టోటల్ ఎక్స్పెండిచర్స్ యొక్క టోటల్ వేయాలి, ఇండివిజువల్ అమౌంట్స్ ఇవ్వండి. ఈ ఇండివిజువల్ అమౌంట్స్ అన్ని టోటల్ చేస్తే దీనికి ఇది ఈక్వల్గా ఉండాలి. అది గుర్తుంచుకోండి, దాని ఎదురుగా ఉండాల్సింది. ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనమాట. ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇప్పుడు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది మనకు రావటం అనేది జరుగుతుంది. ఆ టోటల్స్ నుంచి ఇవి పైకి వెళ్ళాలండి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది రావాలి. మీరు అది గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటటువంటి మిస్టేక్ అది. ఇప్పుడు ఇక్కడే చూపిస్తా చూడండి. సో వీ హ్యావ్ ఎక్స్పెన్సెస్, వీ రిసీవ్డ్ ఎ క్యాష్ ఆఫ్ 100 రూపీస్ అండి. సో పెట్టి క్యాష్ బుక్ ప్రాబ్లం మీరు గమనించినప్పుడు ఇంప్రెస్ సిస్టంలో కనుక పెట్టి క్యాష్ బుక్ వచ్చినట్లయితే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ క్యాషియర్ బై పెట్టి క్యాష్ 100 రూపీస్ టు క్యాష్ అని చెప్పి 100 రూపీస్ వచ్చింది. డిఫరెంట్ ఎక్స్పెన్సెస్కి మనం పే చేసాం. ఇది మీరు కొంతమంది ఏం చేశారు, 2 పేజీలు ఉంటే లెఫ్ట్ సైడ్ పోర్షన్ రైట్ సైడ్ పోర్షన్ వాడుతున్నారు. తప్పు. బుక్ని అడ్డంగా తిప్పేసేయండి, బుక్లెట్ని అడ్డంగా తిప్పేసేసేయండి, నీట్గా ఉంటుంది. పర్వాలేదండి, బుక్ అడ్డంగా తిప్పినా కూడా మీకు మార్కులు వస్తాయి. మీరు పెట్టి క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్, అకౌంట్ కరెంట్ పేజీ అడ్డంగా తిప్పచ్చు. అసలు యాక్చువల్గా అడ్డంగా తిప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని సార్ అంటే వాడి బుక్ వెడల్పు ఉంటుంది, మన నోట్ బుక్ కంటే కొంచెం వాడిది విడ్త్ ఎక్కువగానే ఉండే విధంగా వాడు డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా కన్వీనియన్స్, కార్టేజ్, పోస్టేజ్, వేజెస్, స్టేషనరీ, డ్రాయింగ్స్, లెడ్జర్ అకౌంట్స్, సన్రీస్ అని పెట్టేసేసి అన్ని పేమెంట్స్ ఇచ్చేసాం. ఇక్కడ బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపితే 77 రూపీస్ అండి. ఈ టోటల్స్ అన్ని కలిపితే 77కి ఈక్వల్గా ఉండాలి, అది టోటల్ రావాల్సింది. ఆ తర్వాత దీన్ని టోటల్ అని పిలుస్తాం. ఇప్పుడు దీన్ని 100, దీన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయాలి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 23 టు క్యాష్ 77 అని చెప్పి రాస్తాం. రీయింబర్స్మెంట్. తర్వాత పెట్టి క్యాష్ బుక్ లో గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్ అండి. జర్నల్ ఎంట్రీస్, రైట్ ద జర్నల్ ఎంట్రీస్. వీడేం అడిగాడు చూడండి, పెట్టి క్యాష్ బుక్ అడిగిన తర్వాత పాస్ ద నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ పెట్టి క్యాష్ అకౌంట్ అని అడిగాడు. సో జర్నల్ ఎంట్రీస్ రాయాలి. పెట్టి క్యాష్ అకౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు పెట్టి క్యాష్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ అకౌంట్, ఇది బాగానే రాశారండి. అయితే ఇక్కడ ఏ ఎంట్రీ రాయాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ జర్నల్ చాప్టర్లో ఒక పాయింట్ రాశారు, ప్రొప్రైటర్ ఎల్ఐసి ప్రీమియం పెయిడ్ త్రూ పెట్టి క్యాష్ అన్నప్పుడు మీరు రాశారుగా ఎంట్రీ, డ్రాయింగ్స్ అకౌంట్ ఎటార్ టు పెట్టి క్యాష్ అకౌంట్ అన్న ఎంట్రీ రాశారుగా. అక్కడ చక్కగా పెట్టి క్యాష్ని క్రియేట్ చేసినప్పుడు పెట్టి క్యాష్ని క్రియేట్ చేసావంటే పెట్టి క్యాష్ అకౌంట్ అనే ఒక అకౌంట్ ఉంది, దానికంటూ ఒక క్యాష్ వస్తుంది. కాబట్టి నువ్వు ఎంట్రీ రాయాల్సింది, ఎవరు రాస్తారు ఈ ఎంట్రీస్ని? హెడ్ క్యాషియర్ రాస్తాడండి. పెట్టి క్యాష్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ అకౌంట్. పెట్టి క్యాష్ కోసం నేను ఇచ్చాను. పెట్టి క్యాష్ ఈజ్ యా బ్యాలెన్స్ ఆఫ్ క్యాషియర్ అండి, ఇట్ ఈస్ అన్ అసెట్. బ్యాలెన్స్ ఆఫ్ పెట్టి క్యాష్ ఈజ్ అన్ అసెట్. ఒక ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది, చాలా మంది ఎక్స్పెన్స్ గా రాస్తారు. పెట్టి క్యాష్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ అంటారు, రాంగ్. పెట్టి క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ అన్ అసెట్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపించాలి. బ్యాలెన్స్ ఆఫ్ పెట్టి క్యాష్ అండి. పెట్టి క్యాష్ బ్యాలెన్స్ అయితే ఎక్స్పెన్స్ పారేస్తామా? కాదు కదా. సో ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎటార్ టు పెట్టి క్యాష్ అకౌంట్. And next we recover petty cash account etar to cash account. We received the money, petty cash account etar to cash account.
వెన్ పెట్టి క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తే వి గాట్ ద మనీ ఆఫ్ 100 రూపీస్. కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని పే చేసిన తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ చేసి అగైన్ వి రిసీవ్డ్ ద క్యాష్ ఆఫ్ 77 రూపీస్. ఈ 77 ఏంటి? మనం స్పెండ్ చేసిన అమౌంట్. మనం ఇప్పటి వరకు స్పెండ్ చేసిన 77, ఆ 77 మనకి రికవర్ అయిందని అర్థం. సో పెట్టి క్యాష్ బుక్ లో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఏంటండి, ఈ టోటల్ బాక్స్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారు, గీత గీస్తున్నారు, బట్ ఇక్కడ ఏం రాస్తారు, 77 రాయకుండా 100 రాస్తున్నారండి. అదే మిస్టేక్. ఈ టోటల్ మొత్తం కలిపితే 100 కాదు కదా, 77 కదా. సో 77 రాసిన తర్వాత 23 బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాట్ డౌన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చేసేటటువంటి మిస్టేక్. మేము చేసేసాం అనుకుంటారు, కానీ 4 మార్క్స్ ఇస్తే దీనికి ఇచ్చే మార్క్స్ ఎంత? నువ్వు బ్యాలెన్స్ తప్పు చేస్తే ఎంత వేస్తారంటే 2 మార్క్స్ వేస్తారండి. 50% కట్ చేస్తారు. అది గుర్తుంచుకొని మీరు కేర్ఫుల్గా ఉండాలి. పెట్టి క్యాష్ బుక్ లో ఈ డౌట్ క్లారిఫై అవ్వాలి అంటే ఆ ఇచ్చిన క్యాష్ పెట్టి క్యాష్ బుక్ ను ఒకసారి పేపర్ మీద చేయి. మొత్తం ప్రాబ్లం చేయమాకండి, సగం ప్రాబ్లం చేసి సగం ప్రాబ్లం కి బ్యాలెన్స్ చేయండి. మీరు కరెక్ట్గా చేశారా లేదా అనే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం ఎగ్జామ్లో మీరు తప్పు చేయకుండా ఉంటారు. దిస్ ఈస్ ద పెట్టి క్యాష్ బుక్. Bank reconciliation statement. This is very important as per the exams. This question covers 5 marks and July 2021 లో దీని 5 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు. అండ్ రీసెంట్ మే 2022 లో కూడా 5 మార్క్స్ కే అడిగాడు. బట్ మిడిల్ లో మళ్ళీ 10 మార్క్స్ కి క్వశ్చన్ అడిగాడండి. సో అంటే 10 మార్క్స్ కైనా అడగచ్చు, 5 మార్క్స్ కైనా అడగచ్చు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అంటే అందరికీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ వెరీ ఈజీ అయిపోతుంది. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎగ్జామినేషన్ లో ఇచ్చిన క్వశ్చన్ ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్ అడిగాడా, బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్ అడిగాడా అనే విషయాన్ని గమనించాలి. జనరల్ గా మనకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి అంటే, ఎట్ ద ఇయర్ ఎండ్ ఆన్ 31st March we need to prepare amended cash book కంపల్సరీ అని చదువుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే 31st March కి బీఆర్ఎస్ చేసేటప్పుడు కంపల్సరీ అమెండెడ్ క్యాష్ బుక్ చేసిన తర్వాతే బీఆర్ఎస్ చేయాలి అనే కంక్లూజన్కి వస్తున్నారు. ఎగ్జామినేషన్ లో అలా కాదండి. వాడు అడిగితేనే అమెండెడ్ క్యాష్ బుక్ బీఆర్ఎస్ చేయండి, వాడు అడగకపోతే జనరల్ బీఆర్ఎస్ చేయొచ్చు. జనరల్ బీఆర్ఎస్ బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్ బీఆర్ఎస్ చేయొచ్చు. సో ఈ అమెండెడ్ క్యాష్ బుక్ కొంతమందికి టఫ్ గా అనిపిస్తుంది, కొంతమందికి ఈజీగా అనిపిస్తుంది. ఈ క్లాస్ విన్న తర్వాత మీకు అమెండెడ్ క్యాష్ బుక్ కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకు అనే విషయం చూద్దాం. అయితే ఇప్పుడు ఇక బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో ఎందుకు ప్రిపేర్ చేస్తారో మీ అందరికీ తెలుసు. క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ బ్యాలెన్సెస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్సెస్ కి రీజన్స్ ని ఐడెంటిఫై చేస్తాం. ఈ రీజన్స్ ఐడెంటిఫై చేసినప్పుడు సో మెనీ రీజన్స్, మనకి చాలా రీజన్స్ ఉంటాయండి. బట్ అయితే ఈ రీజన్స్ ని హెడ్స్ ప్రకారం చూస్తే ఓన్లీ 3. ఒకటి టైమింగ్ డిఫరెన్స్, 2 ట్రాన్సాక్షన్స్, 3 ఎర్రర్స్. సో 1 ఈస్ టైమింగ్ డిఫరెన్స్ మీన్స్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. ఈ 2 ట్రాన్సాక్షన్స్ మనం క్యాష్ బుక్ లో ఒక డేట్ లో రాస్తాం, కలెక్షన్ అయినప్పుడు మాత్రమే పాస్బుక్ లో రికార్డ్ చేస్తారు. కాబట్టి దానివల్ల మనకి క్యాష్ బుక్ కి పాస్బుక్ కి వేరియేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మనకి ట్రాన్సాక్షన్స్ అంటే విచ్ ఆర్ సమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ నాట్ ఇన్ పాస్బుక్. సమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ నాట్ ఇన్ క్యాష్ బుక్. దానివల్ల కూడా డిఫరెన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ డిపాజిట్. డైరెక్ట్ డిపాజిట్ is recorded in first in passbook but not in cash book. That doesn't know the information. The errors in passbook or errors in made in cash book. ఇవి కూడా బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ కి పాస్బుక్ కి డిఫరెన్సెస్ రావటం జరుగుతుంది. సో వీటి కాజెస్ వల్ల మనకి డిఫరెంట్ కాజెస్ వల్ల మనకి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, హూ ప్రిపేర్స్ ద బ్యాంక్ రికన్ స్టేట్మెంట్ మీన్స్ a trader prepares the bank reconciliation statement on a particular date. ఎప్పుడు తయారు చేస్తారు సార్ అంటే అనే పర్టికులర్ డేట్, ఎప్పటికైనా తయారు చేసుకోవచ్చు. అందుకనే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ డేట్ హెడ్డింగ్ రాసేటప్పుడు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ సో అండ్ సో యాజ్ ఆన్ అని రాయాలి. యాజ్ ఎట్ ఆర్ యాజ్ ఆన్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది.
సో ఇది రాసేటప్పుడు మీరందరూ క్యాష్ బుక్ పాస్బుక్ బ్యాలెన్సెస్ మీ అందరికీ తెలుసు. క్యాష్ బుక్ షోస్ ఏ ఫేవరబుల్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ మీన్స్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్, అది మర్చిపోవద్దు. క్యాష్ బుక్ మీన్స్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్. సో ఈ బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్ లో ఎంటర్ చేసేటప్పుడు, బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్ లో ఎంటర్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్స్ ని ఎలా ఎంటర్ చేస్తాం, మన క్యాష్ బుక్ లో మనం ఎలా రాస్తాం. వెన్ ద చెక్ ఈజ్ రిసీవ్డ్ ఇట్ ఈస్ రికార్డ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్, అండ్ వెన్ ద చెక్ ఈజ్ ఇష్యూడ్ ఇట్ ఈస్ రికార్డ్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డ్ పాస్బుక్. ఎప్పుడు రికార్డ్ చేస్తారు? వెన్ ద చెక్ ఈజ్ కలెక్టెడ్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ పాస్బుక్. When the check is presented, it is recorded on the debit side of passbook. So cash book sometimes shows a favorable balance or unfavorable balance. Favorable balance means cash book shows a debit balance, then passbook shows a credit balance. Unfavorable balance means cash book shows a credit balance, passbook shows debit balance. So classroom discussion 1, ఇది ఎగ్జామ్ లో కూడా ప్రీవియస్ గా అడిగాడు, చాలా సిల్లీ క్వశ్చన్, 5 మార్క్స్ అడగచ్చు. అయితే బ్యాంక్ రికన్సిలేషన్ ప్రిపరేషన్ చేసేటప్పుడు బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్, ప్లస్ అండ్ మైనస్ ప్రజెంటేషన్ మెథడ్, ఈ 2 మెథడ్స్ లో దేంట్లో అయినా ప్రజెంట్ చేయొచ్చు. సో అయితే బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ అందరికీ తెలిసిన మెథడ్, ఈజీ మెథడ్, కాబట్టి అందరూ బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ లోనే సబ్మిట్ చేయండి. వాడు ప్రత్యేకంగా క్వశ్చన్ లో ప్రిపేర్ ద బ్యాంక్ రికన్ స్టేట్మెంట్ అండర్ ప్లస్ అండ్ మైనస్ మెథడ్ అని చెబితేనే మీరు ప్లస్ అండ్ మైనస్ మెథడ్ చేయండి. లేని పక్షంలో బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ ఈస్ రికమెండబుల్ అండి. సో బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ లో మీ అందరికీ తెలుసు ఎలా చేస్తామనే విషయం. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ బేస్ బుక్ తీసుకుంటాం. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆన్ 31st March 2020, on 31st March 2020, as on 31st March 2020, బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్. ఇది రాయకపోయినా ఏం కాదు, రాయకపోయినా, ఎందుకంటే ఈ క్వశ్చన్ లో 2 అడిగాడు, బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ అండ్ ప్లస్ అండ్ మైనస్ మెథడ్. కాబట్టి మనం ఆన్సర్ చేస్తుంది బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ అని చెప్పి తెలియడం కోసం ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఏ బుక్ తో స్టార్ట్ చేస్తున్నాం? బిఆర్ఎస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్ బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్, ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్. సెకండ్ క్వశ్చన్ వెన్ ఇట్ వాస్ ప్రిపేర్డ్, ఏ రోజున బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేస్తున్నాం? ఆన్ 31st March 2000. What is the starting point of book? Base book ఏంటి? The base book is debit balance as per bank column of the cash book. That means bank column of the cash book తో స్టార్ట్ చేస్తున్నాం. Then immediately you need to write debit balance as per cash book 37,20,000. 37,20,000. Then after ఈ 3 క్వశ్చన్స్ అయిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ ని పికప్ చేసుకుంటూ రావాలి. Here bank recon statement is prepared before amended cash book. And next one, it is prepared on 31st March 2020. It is prepared on balance presentation method. The starting point or base book of the BRS is cash book favorable balance 37,20,000. The first point, ఇప్పుడు మనం రాసేటప్పుడు ఒక పేజీ మొత్తం రూలింగ్ చేయండి. 1 side అంతా, మీకు అది 5 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు, 10 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు. 1 side షీట్ మొత్తం BRS కే కేటాయించండి. అందుకని దాని కింద ఎక్స్ట్రా ఏమీ చేయొద్దు. మీకు పర్టికులర్ పాయింట్ విషయంలో డౌట్ఫుల్, ఈ పాయింట్ నాకు మే ఆర్ మే నాట్ అని అనిపిస్తే మీరు చక్కగా టీ షేప్ ఆఫ్ స్టేట్మెంట్ మీ అందరికీ తెలుసు, టీ షేప్ ఓపెన్ చేసి ఫేవరబుల్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఓపెనింగ్ తీసుకొని ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ విచ్ బుక్ లో ఫస్ట్ రికార్డ్ అవుతుంది అనే విషయాన్ని గమనించుకుని మీరు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో వర్కింగ్ నోట్స్ చేయాలా వద్దా సార్ అంటే, మీకు టిపికల్ పాయింట్ అనుకున్నానికి వర్కింగ్ నోట్స్ చేసుకుంటే బెటర్. వర్కింగ్ నోట్స్ బిఆర్ఎస్ కి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ టిపికల్ పాయింట్స్ విషయంలో బిఆర్ఎస్ కి వర్కింగ్ నోట్స్ చేస్తే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అడిగినటువంటి ఎగ్జామినేషన్ ఆప్షన్తో ఎక్కడా కూడా వర్కింగ్ నోట్స్ అనేవి ఎవరు ప్రిపేర్ చేయలేదు, స్టూడెంట్స్ కూడా. అండ్ వర్కింగ్ నోట్స్ అనేది బిఆర్ఎస్ నేర్చుకునేటప్పుడు మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చాప్టర్స్ కవర్ అయ్యే కొద్దీ మీకు బిఆర్ఎస్ మీద మంచి కమాండ్ వస్తుంది, ఎందుకంటే అకౌంట్స్ మీద కమాండ్ రావటం వల్ల మీకు బిఆర్ఎస్ మీద కమాండ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు వర్కింగ్ నోట్స్ లేకుండానే మీరు ఆన్సర్ చేయగల స్థాయికి వెళ్ళిపోతారు. ఎగ్జామినేషన్లో కూడా వర్కింగ్ లేకుండానే చేసేయచ్చు. బట్ అయితే వర్కింగ్ నోట్స్ టిపికల్ పాయింట్స్ విషయంలో ఏవి టిపికల్ పాయింట్స్ సార్ రన్నింగ్ లో మనం చెప్పుకునేటప్పుడు చూద్దాం. సో డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్ 37,20,000.
చెక్స్ ఇష్యూడ్ టు క్రెడిటార్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ బ్యాంక్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూడ్ మనం ఇష్యూ చేసాం, ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్, not in passbook because they are not presented. Then cash book shows less balance, passbook shows more balance. Cash book shows less balance kabatti, that is as per the cash book added. Check issued but not presented 7,20,000. Next point, dividend received by bank not yet recorded in the cash book. When the dividend is received, it is recorded in cash book andi. It is recorded in cash book passbook andi. First collected by bank kabatti it is recorded in passbook. Passbook lo credit side record chestaru. Then it is not received by the trader, that's why it is not recorded in cash book. Then cash book shows less balance, passbook shows more balance. Appudu added to the big bank return statement. Dividend received but not entered in the cash book. Right. Next point, interest allowed by bank 12,500 is recorded in passbook. When it is recorded in passbook, passbook shows more balance, cash book shows less balance. That's why it is also added. Interest allowed by bank 12,500 added in the BRS. Next, checks deposit into bank for collection but not collected by bank. Then it is first recorded in cash book. Cash book shows more balance, passbook shows less balance. That's why it is deducted. Checks deposited and not yet collected is deducted. Next, bank charges are recorded in passbook. Then bank charges are recorded in passbook. Passbook shows less balance, cash book shows more balance. That's why it is also deducted 2,000 rupees. Then after, a check deposit into bank was dishonored but no intimation is received. When the check is dishonored, no entry made in the passbook. When no entry made in the passbook, passbook shows less balance, cash book shows more balance because it is recorded in cash book at the time of send for collection. Then cash book shows more, that will be deducted. Next, bank paid house tax, standing instructions payments made by bank. It is recorded in passbook. Passbook shows less balance, cash book shows more balance. That's why it is deducted. House tax is deducted from BRS. Then we can find the totals are 12,32,500 and deductions are 22,12,000. The final answer is 27,40,500. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, దీనికి 20% మార్క్స్ వస్తాయి, దీనికి 40%, దీనికి 40%. ఏది మిస్టేక్ చేసినా మార్క్స్ తక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోండి, కేర్ఫుల్గా చేయాలి. అండ్ ప్లస్ అండ్ మైనస్ ప్రజెంటేషన్ మెథడ్ ఈజ్ వెరీ ఈజీ. ఫేవరబుల్ బ్యాలెన్స్ విషయంలో మనం చేయాల్సిన పనంతా ఏం లేదు, ప్లస్ కాలం మైనస్ కాలం మెయింటైన్ చేయడమే. ప్లస్ కాలం మైనస్ కాలం మెయింటైన్ చేసినప్పుడు ఫేవరబుల్ బ్యాలెన్స్ అయితే మనం ప్లస్ కాలంలో వేస్తాం, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అయితే మైనస్ కాలంలో వేస్తాం, అంతే. ఫేవరబుల్ బ్యాలెన్స్ అయితే ప్లస్ కాలంలో, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అయితే మైనస్ కాలం. ఎయిదర్ క్యాష్ బుక్ అవ్వచ్చు, పాస్బుక్ అయినా అవ్వచ్చు. సేమ్ యాజ్ యూజువల్ మనం ప్రజెంటేషన్ మెథడ్లో, బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్లో యాడ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ ప్లస్ కాలంలో, మైనస్ చేయాల్సిన అమౌంట్స్ అన్ని మైనస్ కాలంలో వేస్తాం. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ యాడ్ చేయాలి, దట్స్ వై ఇట్ ఈస్ రికార్డ్ ద ప్లస్ కాలం. డివిడెండ్ రిసీవ్డ్ బై బ్యాంక్ ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ ద ప్లస్ కాలం బికాస్ యాడెడ్. అండ్ నెక్స్ట్, ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ ఈజ్ ఆల్సో యాడెడ్ బికాస్ వీటిని ఎడిషన్ కాలంలో వేయాలి. ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ వచ్చేయచ్చు, లెస్ అని రాయాల్సిన అవసరం లేదండి. మైనస్ కాలంలో మైనస్, ప్లస్ కాలంలో ప్లస్ వేస్తాం కాబట్టి. చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 15,40,000 మైనస్ కాలం. బ్యాంక్ చార్జెస్ నాట్ రిటర్న్ ఇన్ క్యాష్ బుక్ మైనస్ కాలం. అండ్ చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ డిజానర్ మైనస్ కాలం. హౌస్ ట్యాక్స్ పెయిడ్ మైనస్ కాలం. దెన్ ద బ్యాలెన్స్ వేసినప్పుడు మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ కాలంలో వచ్చి బ్యాలెన్సింగ్ ఫిగర్ మైనస్ కాలంలో వస్తే ఫేవర్తో స్టార్ట్ చేసి ఫేవర్తో కంప్లీట్ అయింది అని అర్థం. అక్కడ ఫేవరబుల్ క్యాష్ బుక్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్, క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్.
ఇదే ఆన్సర్ 27,40,500 అనేది ఈ సైడ్ వస్తే అంటే సేమ్ సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్. మనం ఓపెనింగ్ కూడా ప్లస్ కాలంలో వేసాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ కూడా ప్లస్ కాలంలో వచ్చింది. అంటే మైనస్ టోటల్ ఎక్కువ ఉంది అనుకుంటే అక్కడ ఫేవరబుల్ తో స్టార్ట్ చేసాం, ఇక్కడ అన్ఫేవరబుల్ తో ఎండ్ అవుతుంది అని అర్థం. సో అప్పుడు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాస్తాం. హియర్ ఆన్సర్ ఈస్ ఫేవరబుల్ పాస్బుక్ ఈజ్ 27,40,500 అండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లస్ కాలంలో ఓపెనింగ్ స్టార్టింగ్ పాయింట్ రాసి ప్లస్ కాలంలోనే బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే అంటే మైనస్ టోటల్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే ఇది. బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే 27,40,000. అది కనుక ప్లస్ కాలంలో వస్తే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆన్సర్ వచ్చింది అని అర్థం. అదే మీకు మైనస్ కాలంలో వస్తే ఫేవరబుల్ ఆన్సరే వచ్చింది అని. హియర్ ఆల్సో మన స్టార్టింగ్ పాయింట్ ప్లస్ లో వేసాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ మైనస్ లో వచ్చింది కాబట్టి ఫేవర్ తో స్టార్ట్ చేసాం. ద ఆన్సర్ ఈజ్ ఆల్సో ఫేవరబుల్ పాస్బుక్ అని చెప్పి అర్థం. టిఆర్డి 2కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్న పాయింట్స్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆన్ 30th September 2020. బ్యాంక్ పాస్బుక్ షోస్ ఎట్ 10 lakh. పాస్బుక్ తో స్టార్ట్ చేసినటువంటి సమ్ అండి. పాస్బుక్ తో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఈస్ 10 lakhs. వీఆర్ డూయింగ్ బ్యాలెన్స్ ప్రెజెంటేషన్ మెథడ్. ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే చెక్స్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ బట్ నో ఎంట్రీ మేడ్ ఇన్ ద పాస్బుక్, క్యాష్ బుక్. చెక్స్ ని డిపాజిట్ చేసాం, క్యాష్ బుక్ లో ఎంటర్ చేయటం మర్చిపోయాం. మరి చెక్ కలెక్ట్ అయిందా లేదా? కలెక్ట్ అయిందనే అర్థం. పాస్బుక్ లో ఎంటర్ అయిందనే అర్థం. అంటే పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. మనం స్టార్టింగ్ పాస్బుక్ కాబట్టి ఆ అమౌంట్ ని లెస్ చేయాలి. 5 lakh rupees. 5 lakh rupees is less. Checks deposited into bank but not entered in cash book. Next, check received but not sent for bank. Check receive అయింది, cash book లో ఎంటర్ చేసాం, not sent for collection. Then cash book shows more balance, passbook shows less balance. 11,20,000 is added. 11,20,000 is added. Next, credit side of bank column cast short అండి. క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలం అంటే క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ టోటల్ అండర్ క్యాష్ చేశారు. క్రెడిట్ సైడ్ టోటల్ అంటే పేమెంట్ సైడ్ టోటల్ అండర్ క్యాష్ చేస్తే క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. అటువంటి సందర్భంలో క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్ కాబట్టి, క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్ కాబట్టి లెస్ చేయాలి. హౌ మచ్ అమౌంట్ అండి? 2,000 rupees. 2,000 rupees. సారీ, పాస్బుక్ బేస్ కదా మనం చేస్తుంది, క్యాష్ బుక్ కాదు కండి, సారీ. 2,000 rupees ఈజ్ యాడెడ్ బికాస్ క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై బ్యాంక్ డైరెక్ట్లీ, బ్యాంక్ అండర్ స్టాండింగ్ ఇన్ అడ్వైస్. ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే పాస్బుక్ లో ఎంటర్ అవుతుంది, పాస్బుక్ షోస్ లెస్, క్యాష్ బుక్ షోస్ మోర్. పాస్బుక్ లెస్ కాబట్టి, బేస్ బుక్ పాస్బుక్ కాబట్టి వి షుడ్ యాడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 60,000 యాడ్. నెక్స్ట్, బ్యాంక్ చార్జెస్ ఎంటర్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. బ్యాంక్ చార్జెస్ క్యాష్ బుక్ లో 2 times రాస్తే క్యాష్ బుక్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ మోర్ బ్యాలెన్స్, దట్స్ వై లెస్. బేస్ బుక్ ఈస్ పాస్బుక్, దెన్ దట్ ఈస్ 2,000. బ్యాంక్ చార్జెస్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. నెక్స్ట్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఏ బుక్ ఎక్కువ అండి? ఇది కూడా చెప్పలేకపోతే చాలా కష్టం అండి. క్యాష్ బుక్ చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్, క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, దట్స్ వై డిడక్టెడ్ 5 lakh rupees. నెక్స్ట్, చెక్ రిసీవ్డ్ ఎంటర్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. రిసీవ్ అయిన చెక్ ని 2 times క్యాష్ బుక్ లో ఎంటర్ చేసాం, పాస్బుక్ లో ఎంటర్ ఒకసారే పడుతుంది. దెన్ క్యాష్ బుక్ షోస్ మోర్, పాస్బుక్ షోస్ లెస్ కాబట్టి యాడ్ చేయాలి 10,000. చెక్ రిసీవ్డ్ ఎంటర్ ట్వైస్. Next, bills dishonored, discounted, dishonor not recorded in cash book. Bills discounted, dishonor means bills discounted, dishonored not entered in the cash book means discounted bill dishonor is recorded in passbook, then passbook shows less balance, cash book shows more balance, that's why add cheyali. Discounted bill dishonor 5 lakh rupees. Next, income tax refund is recorded in passbook, passbook shows more balance, cash book shows less balance kabatti it is also more balance kabatti deducted.
Then the answer is 16,92,000 addition items, 10,12,000 rupees reduction items. Then the final answer is 16,80,000. Favorable balance as per cash book. Favorable balance as per cash book. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ చూసినప్పుడు కొంచెం థియరిటికల్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే క్వశ్చన్ని చదివేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. మనం క్వశ్చన్ చదివేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం పాయింట్స్ని క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ రూమ్ డిస్కషన్ 3. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని గమనించినప్పుడు సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ and seventh point are the important for understanding the students. So next, first point we have, eppudaina sare first em annanu, when it was prepared on 30th June 2019 and before amended cash book, after amended cash book, received a bank statement and favorable balance, received a bank statement favorable balance of 10,39,200. That means passbook favorable balance. We need to show favorable balance as per passbook 10,39,200 rupees is the starting point. Bank reconciliation statement 30th 6/2019. And BRS is prepared. Prepare BRS annade tappa ekkada details cheppaledu kabatti before amended cash book chestunam. The first point, a deposit of 3,09,200 paid on 29th June 2019 had not been created by bank until July 1st 2019. That means check deposited but not collected. Cash book shows more balance, passbook shows less balance. Passbook as per passbook kabatti deposited into bank but not collected, that is 3,09,200 is added. Next, on 30th March 2019, the company had entered into hire purchase agreement. Hire purchase ante installment agreement loki asset ni koni oka fridge no refrigerator installment lo konnam. Aa installment konna tarvata agreement to pay by bank order a sum of 3 lakhs on 10th each month. Every month 10th na 3 lakh rupees pay cheyamani bank instruction ichcham. Commencing from April 1st 2019. No entries had been made in the cash book. దానికి సంబంధించి కంప్లీట్ మర్చిపోయాం మనం. అంటే ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 1st, మే 1st, జూన్ 1st, అంటే 3 జూన్ 10th 3 ఇన్స్టాల్మెంట్స్ ని మనం బుక్స్ లో రాసుకోలేదు. 3 ఇన్స్టాల్మెంట్ వాల్యూ 9 lakhs. It is recorded in passbook, not in cash book. As per favorable balance, passbook shows less balance, cash book shows more balance because bank paid on our standing instructions. Then passbook less balance kabatti it is added and it is added 9 lakh rupees is added. Next, a customer who received a cash discount of 4% on his account of 4 lakhs paid by the firm check on 12th June. A customer ki manam 4% discount ichcham, he given a check. After discounting figure 4 lakhs మీద 4% అంటే 16,000 discount, 3,84,000 కి చెక్ ఇచ్చేశాడు. But the cashier erroneously wrongly entered gross amount in the cash book, bank column of the cash book. That means ఇక్కడ చిన్న వర్కింగ్ నోట్స్ చేసుకుంటే మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సో cash book shows a favorable balance, passbook shows a favorable balance కాబట్టి cash book debit balance, passbook credit balance చూపించాం. Then 4 lakh rupees are the check received. Check received is 4 lakh rupees. 3,84,000 check వచ్చింది. But cashier wrongly recorded in the cash book as 4 lakhs అండి. But bank correctly entered 3,84,000. Then difference enta? Here cash book shows 14 lakhs balance, but passbook shows 13,84,000. The difference is 16,000. Cash book shows more balance, passbook shows less balance kabatti add cheyali. Then the answer is add. So add 16,000. Discount allowed wrongly entered in the bank column. Next, bank charges amounting 3,000 had not been entered in the cash book. Cash book shows more balance, passbook shows less balance. That's why added. Bank charges 3,000 rupees added.
On 28th June, a customer of the company directly deposited the amount of 4 lakhs, but no entry had been made. Direct deposit. Passbook shows more, cash book shows less. That's why deducted. Direct deposit 4 lakhs is deducted. Less cheyali. Next, 11,200 paid into bank had been entered twice in the cash book. 11,200 paid into bank. Bank lo deposit chesam. 2 సార్లు బ్యాంక్ కాలంలో రికార్డ్ చేసాం. బట్ క్యాష్ బుక్ లో ఒకసారి క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ద బేస్ బుక్ ఈజ్ పాస్బుక్, దట్స్ వై ఇట్ ఈస్ యాడెడ్. Last and final point, it is very important. A debit of 11 lakhs appeared in the bank statement on unpaid check, uncollected check. Unpaid check means uncollected, which had been returned marked out of date. The check had been redated by the bank customer and paid into bank again on 5th July. 5th July na redate chesara, ఏం చేశారు అనేది అనవసరం. 30th June కి ఏం జరిగింది అంటే అవుట్ ఆఫ్ డేట్ చెక్. అవుట్ ఆఫ్ డేట్ చెక్ మీన్స్ 3 months డేట్ అయిపోయినటువంటి చెక్. ఆ డేట్ అవుట్ ఆఫ్ డేట్ చెక్ అని డిజానర్ అయింది. ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ పాస్బుక్ అండి. సో వెన్ యూ హ్యావ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 20 lakhs ఇన్ ద క్యాష్ బుక్, పాస్బుక్ లో 20 lakhs ఉంది. అవుట్ ఆఫ్ డేట్ చెక్ ఈస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్, దట్ మీన్స్ డిజానర్ చెక్ ఈస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్. దెన్ పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్ 8 lakhs చూపిస్తుంది, క్యాష్ బుక్ 20 lakhs చూపిస్తుంది. అదేంటి సార్ పైన 10 lakhs తీసుకున్నారు మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇక్కడ 20 తీసుకున్నారంటే ట్రాన్సాక్షన్ కి మించి ఉండాలి. మన 11 lakhs కదా ట్రాన్సాక్షన్, అందుకని మనం ఎక్కువ హ్యూజ్ అమౌంట్ తీసుకోవాలి, అప్పుడు మీకు డిఫరెన్స్ మీనింగ్ తెలుస్తుందండి. అందుకని 20 lakhs ఇది అజంప్షన్ ఫిగరే కాబట్టి నీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. We have a favorable balance of 20 lakhs, 20 lakhs. 11 lakhs is recorded in passbook debit side, but doesn't know in the cash book. Then cash book shows more balance, passbook shows less balance. That's why it is added. Then it is added 11 lakh rupees. Additions are 23 lakh 39,400. Reductions are 4 lakhs, that is 29 lakh 78,600. Favorable balance as per cash book. This is CRD 3. ఇన్ సిఆర్డి 4 అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుందండి. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఫేవరబుల్ బ్యాలెన్స్ కి ఎలా అయితే చేసామో అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ కూడా అదే, ఒక లయబిలిటీగా ట్రీట్ చేయి అంతే. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అని అర్థం. వెన్ యూ హ్యావ్ ద ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, యూ హ్యావ్ ఎ లోన్ ఎట్ బ్యాంక్ అనుకున్నావు అంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది రివర్స్ గా థింక్ చేయండి అంటారు, అలా వద్దండి, ఒక లయబిలిటీగా ట్రీట్ చేయండి. వెన్ యూ హ్యావ్ ఎ లయబిలిటీ ఇన్ ద బ్యాంక్, బ్యాంకులో అప్పు ఉన్నాం, when the check is deposited, you assume that my liability is decreased. నాకు 10 lakh rupees overdraft ఉంది, నేను 2 lakh rupees చెక్ ఇచ్చేసాను, డిపాజిట్ చేశాను, అమ్మయ్యా నా లైబిలిటీ ఇంకా 8 lakhs అనుకుంటున్నాం. బట్ బ్యాంకర్ సేస్ ఇట్ ఈస్ 10 lakhs, బట్ ద చెక్ ఈస్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్. ద చెక్ వాజ్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్. దెన్ ఇట్ షోస్ 10 lakh rupees in the passbook, 8 lakhs in the cash book. Cash book shows less balance, passbook shows more balance. అలా ట్రీట్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ అండ్ ప్లస్ అండ్ మైనస్ ప్రజెంటేషన్ మెథడ్ అన్నాడు. సో బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ లో చేసేటప్పుడు ఫస్ట్ నేను 3 క్వశ్చన్స్ ఏమన్నాను. ఒకటి, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ అమెండెడ్ క్యాష్ బుక్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ అమెండెడ్ క్యాష్ బుక్ అంటే హియర్ ది ఆస్క్డ్ ప్రిపేర్ బ్యాంక్ రికన్ స్టేట్మెంట్ అన్నాడే తప్ప ఇంకేమీ చెప్పలేదండి. అండర్ బ్యాలెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్సన్ అసర్టైన్ ద బ్యాలెన్స్ దట్ అపియర్ ఇన్ ద బ్యాంక్ పాస్బుక్ అన్నాడు. ఎందుకంటే క్యాష్ బుక్ ప్రకారం నీకు బ్యాలెన్స్ ఇచ్చేశాడు, పాస్బుక్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే యూ నీడ్ టు ప్రిపేర్ ద బిఆర్ఎస్. అయితే ఇక్కడ ఏ మెథడ్ చెప్పలేదంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఏ మెథడో చెప్పలేదు అంటే ఏం చేయాలి, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ అమెండెడ్ క్యాష్ బుక్ చేయాలి. ఏ మెథడ్ చేయాలి, 2 మెథడ్స్ ఇచ్చినప్పుడు 2 మెథడ్స్ లో వాడు ప్రత్యేకంగా ఇండికేట్ చేస్తే ఏ మెథడ్ అడిగితే ఆ మెథడ్ చేయాలి. ఇండికేట్ చేయనప్పుడు బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్ అని చెప్పాను. నౌ వీఆర్ డూయింగ్ ద బ్యాలెన్స్ ప్రజెంటేషన్ మెథడ్. Then BRS as per balance presentation method. When it was prepared on 31st December 2020, the base book is cash book, overdraft balance that is 6,340. Balance as per cash book and raste favorable balance andi. Overdraft aithe must and should ga overdraft ane word compulsory indicate cheyali. Leda credit balance as per cash book and indicate cheyali. Overdraft as per cash book is 6,340. Overdraft as per cash book is 6,340. Then interest on overdraft 6 months recorded in passbook only 160.
పాస్బుక్ లో మాత్రమే ఎంటర్ అయిందంటే పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. దట్స్ వై ఇట్ ఈస్ యాడెడ్. In additional column, interest debited in passbook 160. Overdraft interest is increases the overdraft. So passbook lo more balance, cash book lo less balance. Bank charges debited in passbook only. Bank charges vesina kuda passbook more balance చూపిస్తుంది, cash book less balance చూపిస్తుంది. Base book is cash book kabatti it is also added andi. Next, checks issued but not yet presented for payment. Checks issue chesam. Already we have a overdraft of 10 lakhs. Again we issued 2 lakhs anukunte. We issued 11 lakhs 68,000 anukunte. Cash book prakaram more balance, passbook prakaram less balance. That's why cash book shows more kabatti deduct cheyali. Checks issued but not presented, it is deducted. 11 lakhs 68,000. Next, checks paid into bank but not cleared before 31st, but not collected అని అర్థం. Then cash book shows less balance, passbook shows more balance. That's why as per cash book it is added 22,17,000. It is added and checks deposited but not collected by bank. Last and final, interest on investment collected by the bank and created in passbook only. When the interest on investments is collected by bank, passbook shows less balance because it is a overdraft balance. Passbook less, cash book more kabatti deduct chestam. Interest on collected by bank 12 lakh rupees. Then the additions are 22,17,560. Deductions are 23,68,000. Then final answer is 1,44,100 rupees. So ikkada overdraft as per cash book chusam, but minus figures ekku unnai kabatti balance as per passbook, that is favorable balance అని రాయాలి. అన్ఫేవర్ తో స్టార్ట్ అయితే ఫేవర్ తో కంప్లీట్ అయింది అని అర్థం. అది గుర్తుంచుకోండి. అన్ఫేవర్ తో స్టార్ట్ అయ్యి నెగటివ్ ఫిగర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ కి ఇక్కడ చాలా మంది ఏంటంటే సార్ ఇక్కడ బ్రాకెట్స్ పెడితే మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని పెడితే తేడా వస్తుంది కదా, బ్రాకెట్స్ పెట్టకూడదు కదా అంటున్నారు. బట్ అకౌంట్స్ లో ప్లస్లు మైనస్ సింబల్స్ కాదండి, నెగటివ్ అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. ఎందుకంటే మైనస్ ఫిగర్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి మైనస్ సింబల్ చూపించాలి. మైనస్ ఫిగర్ అంటే మనం ఏమైనా చూపిస్తామండి, అకౌంట్స్ లో మైనస్లు ప్లస్లు ఉండవు, డెబిట్ బ్యాలెన్స్ కానీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ అన్ఫేవర్ తో స్టార్ట్ అయింది, ఇక్కడ ఫేవర్ తో కంప్లీట్ అవుతుంది. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇట్ ఈస్ ఏ ఫేవరబుల్ బ్యాలెన్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ CRD 5 కు వెళ్ళినప్పుడు ఇలిస్ట్రేషన్ 1 లో, సో ఇలిస్ట్రేషన్ 1 లో ఈ 3 పాయింట్స్ ని గమనించండి. విచ్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, విచ్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు గమనించాల్సింది ఫేవరబుల్ బ్యాలెన్సా అన్ఫేవరబుల్ బ్యాలెన్సా. క్యాష్ బుక్ సత్యం ట్రేడర్స్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 4,12,200. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఫేవరబుల్ బ్యాలెన్స్. On 31st March 2021, payment side of cash book was undercast by 12,000. దీన్ని గమనించినప్పుడు మీరు ఎగ్జాంపుల్ డిజైన్ చేసుకునేటప్పుడు క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ కాబట్టి 10 lakhs చూపిస్తాం. వీ హ్యావ్ ఎజంప్షన్ 12,000 రూపీస్ అండర్ క్యాష్ చేశారు. సో 5,000 ట్రాన్సాక్షన్, 12,000 ట్రాన్సాక్షన్, 3,000 ట్రాన్సాక్షన్. బోత్ సైడ్స్ క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్, పాస్ బుక్ లో డెబిట్ సైడ్. ఎందుకని అండర్ క్యాస్ట్ ఆఫ్ క్రెడిట్ సైడ్ అన్నాడు కాబట్టి దీన్ని టోటల్ చేసేటప్పుడు 5 + 12 + 3 దట్ ఈస్ 20,000 చెయ్యాలి. 12,000 చేయకుండా దీన్ని పొరపాటున 8,000 అన్నాడు, వీడు మాత్రం కరెక్ట్ గానే 20,000 చేశాడు. అంటే పాస్బుక్ షోస్ 9,80,000 రూపీస్ బ్యాలెన్స్, బట్ క్యాష్ బుక్ షోస్ 9,92,000 చూపిస్తుంది. అంటే 12,000 రూపీస్ క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్ అండి, ఫేవరబుల్ బ్యాలెన్స్ కాబట్టి ఇట్ ఈస్ డిడక్టెడ్ అండి. 12,000 రూపీస్ ఈస్ డిడక్టెడ్. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 12,000 రూపీస్ ఈస్ డిడక్టెడ్. నెక్స్ట్ అండర్ కాస్టింగ్ ఆఫ్ క్రెడిట్ సైడ్ అని రాస్తాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, డెబిట్ బ్యాలెన్స్ యాజ్ ట్రీటెడ్ యాజ్ క్రెడిట్ సైడ్ అన్నాడు. ఒక డెబిట్ వైపు రాయాల్సిన ఫిగర్ ని క్రెడిట్ రాసిన, క్రెడిట్ వైపు డెబిట్ వైపు రాసిన డబల్ అమౌంట్ రెక్టిఫై చేయాలి అని మీ అందరికి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో నేర్చుకొని ఉంటారు. దాని ఇంపాక్టే ఉంటుంది. 18,500 ట్రాన్సాక్షన్. యాక్చువల్ గా క్యాష్ బుక్ లో మనం డెబిట్ రాయాల్సిన ఒక అమౌంట్ ని పొరపాటున క్రెడిట్ రాసాం, వాడు కరెక్టే రాశాడు. మనం డెబిట్ రాయాల్సి మనం రాసాం రాంగ్, అంటే వాడు క్రెడిట్ కరెక్ట్ గాని రాశాడు. సో ఏమవుతుంది, ఇక్కడ 9,81,500 మాత్రమే చూపిస్తుంది, బట్ ఇక్కడ 10,18,500 టోటల్ డబల్ అమౌంట్
మనకి తేడా కనిపించడం అనేది జరుగుతుంది. ఎంత 37,000. Then the cash book shows less balance, passbook shows more balance. That's why it is less balance కాబట్టి యాడ్ చేయాలి. 18,500 డబల్ అమౌంట్ 37 lakhs. నెక్స్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్. ఇక్కడ గమనించాల్సిన విషయం చాలా ఉంది. అవుట్ ఆఫ్ ద టోటల్ చెక్స్ అమౌంటింగ్ 42,000 ఇష్యూడ్. ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. బట్ చెక్స్ అగ్రిగేటింగ్ 28,500 were encashed in March 2021. We are preparing bank reconciliation statement on 31st March 2021 అండి. 31st March 2021 కి 28,500 చెక్స్ ప్రజెంట్ అయినాయి అంటే 42,000 minus 28,500, that is 13,500 చెక్స్ ఆర్ నాట్ ప్రెజెంటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అనే విషయాన్ని కనుక్కోవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆ డిఫరెన్స్ కానీ లేదా 28,500 తీసుకోవడం కానీ చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా సెంటెన్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ పాయింట్ ని అబ్జర్వ్ చేయాలి. 28,500 చెక్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, రిమైనింగ్ ఆర్ నాట్ ప్రెజెంటెడ్ అనే విషయాన్ని నేర్చుకోగలిగితే చాలండి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఇలిస్ట్రేషన్ 1. నెక్స్ట్ CRD 5 ప్రాబ్లం చూసినప్పుడు, ఇందాక CRD 4లో మనం బ్యాలెన్స్ ప్రెజెంటేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేయలేదు. బ్యాలెన్స్ ప్రెజెంటేషన్ మెథడ్ గురించి, బ్యాలెన్స్ ప్రెజెంటేషన్ మెథడ్ లో మీరు గమనించాల్సిన విషయం, ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ చూపించేసాం. దట్స్ వై మైనస్ కాలంలో రాయాల్సి ఉంటుంది. మైనస్ కాలంలో రాసినప్పుడు ఇక్కడ మిగతా పాయింట్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే, యాడ్ చేయాల్సిన ఐటమ్స్ ని డిడక్షన్ కాలం అంటే మైనస్ కాలంలో రాయాలి. మైనస్ చేయాల్సిన ఐటమ్స్ అన్ని ప్లస్ కాలంలో రాయాలి. అది గుర్తుంచుకోండి. ఇందాక చేశాను చూసారు, ఆ పాయింట్ చెప్పేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ అయ్యారు. ఏంటది? మీరు డెబిట్ సైడ్ ప్లస్ కాలంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నప్పుడు, స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు మీ బ్యాలెన్స్ ఫిగర్ ఆపోజిట్ మైనస్ కాలంలో వస్తే ఫేవర్ తో స్టార్ట్ చేస్తే ఫేవర్, అన్ఫేవర్ తో స్టార్ట్ చేస్తే అన్ఫేవర్ అన్న. ఇక్కడ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ స్టార్టింగ్ పాయింట్ మైనస్ కాలం నుండి, బ్యాలెన్సింగ్ ఫిగర్ కూడా మైనస్ కాలంలోనే వచ్చింది. అందుకనే అన్ఫేవర్ తో స్టార్ట్ అయితే ఫేవరబుల్ బ్యాలెన్స్ కి మారిపోయింది అనే విషయాన్ని మీ ప్రాక్టీస్ కోసం ఈ పాయింట్ ఇవ్వటం జరిగింది. సో ఓవర్ డ్రాఫ్ట్ లో మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ ప్రాబ్లంలో మీరు గుర్తుంచుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, ఎడిషన్ చేయాల్సిన మైనస్ కాలంలో వేయాలి, మైనస్ చేయాల్సిన అన్ని ఎడిషన్ కాలంలో వేయాలి. అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ని ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి మైనస్ కాలంలో వేయాలి. మీ ఆన్సర్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ని జాగ్రత్తగా చూస్తూ ఆన్సర్ చేయాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ప్లస్ అండ్ మైనస్ మెథడ్. నెక్స్ట్ CRD 5కి వెళ్ళినప్పుడు CRD 5లో జాగ్రత్తగా చూడాల్సిన పాయింట్స్ ఏంటి? On 30th September 2020, my cash book shows a bank overdraft 49,350. 49,350 bank overdraft balance. My cash book shows a bank overdraft. Cash book overdraft balance నడుస్తుంది. Cash book shows a overdraft balance of 49,350. We are preparing reconciliation statement on 30th September 2020. And also ఇంకొక విషయం ఏంటి అంటే, it is before amended cash book. Checks drawn on 26th September, those 3,700 encashed in October 2nd. అంటే నాట్ encashed in September అనే కదా, అంటే చెక్స్ issued but not presented. Cash book shows more balance, passbook shows less balance. That's why it is deducted. Less items లో check issued but not presented for payment. A crossed check 750 given to Abdul was returned by him and bearer check was issued in lieu of October. బేరర్ చెక్ ఇచ్చామా లేదా అని అనవసరం. క్రాస్డ్ చెక్ గివెన్ టు అబ్దుల్, మనం చెక్ ఇష్యూ చేసాం, బట్ అక్టోబర్లో అతను వచ్చి నాకు బేరర్ చెక్ వద్దు, క్రాస్డ్ చెక్ వద్దు, బేరర్ చెక్ ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళాడు. అంటే ప్రజెంట్ చేయలేదనేగా ఆ చెక్. సో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ కిందకే వస్తుంది. 750 రూపీస్ ఈజ్ డిడక్టెడ్. చాలా మంది ఏంటి అంటే దీన్ని బేరర్ చెక్ ఇచ్చేసారు కదా అని ఆలోచిస్తారు. బేరర్ చెక్ ఇచ్చింది అక్టోబర్లో, అంటే సెప్టెంబర్లో క్రాస్డ్ చెక్ ప్రజెంట్ చేయలేదని అర్థం అండి. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్. క్యాష్ అండ్ చెక్స్ ఆర్ అమౌంటెడ్ 3,400 డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ ఆన్ 29 September. సమ్ క్యాష్ కమ్ చెక్స్ ని డిపాజిట్ చేశారు, బట్ 1,300 చెక్ ఈజ్ క్లియర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అండి. అంటే సెప్టెంబర్లో క్లియర్ అవ్వలేదని అర్థం. 250 రిటర్న్డ్ బై దెమ్, డిసానరేట్. ఏదైనా సరే 2 కూడా కలెక్షన్ రాలేదు కదండి. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ 1,550. Then it is checks deposited but not cleared 1,550 in the month of September. సెప్టెంబర్ లో అవి క్లియర్ అవ్వలేదు. అక్టోబర్ లో అవి ప్రెజెంట్ అయినాయి, కలెక్ట్ అయిందా
లేదా డిజానర్ అయిందా అనేది మనకు అనవసరం. మనకి సెప్టెంబర్లో అవి కలెక్ట్ కాలేదు. ఆ విషయం గుర్తుంచుకోండి. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఎందుకంటే డిపాజిట్ చేసాం, ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి మన అప్పు తగ్గిపోయింది అనుకున్నాం, బట్ అవి కలెక్ట్ కాలేదు, మన అప్పు పాస్బుక్ లో ఎక్కువగానే ఉంది. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, దట్స్ వై యాడెడ్. ఇది ఒక పారాగ్రాఫ్ లాగా కనిపిస్తుందండి. అంత పారాగ్రాఫ్ చూడగానే వామ్మో ఏమి ఇచ్చాడు అనుకుంటారు. ఏం లేదు, డైరెక్ట్ పేమెంట్స్ అండ్ డైరెక్ట్ కలెక్షన్స్ ఇచ్చాడు. డైరెక్ట్ పేమెంట్స్ 320 rupees interest credit paid to creditors, 160 rupees second call amount and 600 rupees and second call of 160, insurance premium of 160. Total 3 payments are made by bank. 320, 160 and 600 are paid by bank, not entered in cash book. So passbook shows more balance, cash book shows less balance. Passbook more undi kabatti add chestam. Payments made by bank, that is 1080, 320, 160 and 600. Moodu kalipi raseyachandi. Next, alane collections made by bank. Insurance claim 800 rupees and insurance claim 800 rupees and received a 150 of dividend. So 150 plus 800, 950 collect chesi, they charge 15 rupees charges and so 15 rupees minus chesi net effect ivvachu. Then dividend of 150 and insurance claim of 800, 15 rupees bank charges minus cheste 935 rupees. Passbook shows less, cash book shows more, that's why it is deducted. Next, a banker seems a wrong credit given in passbook. Wrong credit iste emoutundi, passbook less, cash book more, kabatti minus cheyali. Wrong credit 500 minus. Wrong debit given in passbook. Passbook lo wrong credit ichesaru, adi wrong debit ichesaru. Passbook more, cash book less, that's why added. Then the additions are 2,930, deductions are 5,885, that balance is 46,395. That is the answer andi. Next, CRD 6 కి వెళ్ళినప్పుడు దీంట్లో చాలా మంది చేసేటటువంటి మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి, అవి జాగ్రత్తగా గమనించుకోవాలి. Now CRD 6, the bank passbook account number 5678 of Mrs. Rani showed a overdraft of 33,575. Passbook of Rani, that means unfavorable balance of passbook. The starting point is unfavorable balance of passbook 33,575. The reconciliation statement is prepared on 31st March 2020. That means ఇప్పుడు మీరు గమనించాల్సింది ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్, బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్. ప్రిపేర్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అన్నాడే తప్ప బిఫోర్ ఆఫ్టర్ అనే డీటెయిల్స్ లేవు కాబట్టి యూ నీడ్ టు ప్రిపేర్ బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్ BRS చేస్తున్నాం. సో ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. A check of 1,080 created in the passbook on 28th March 2020 being dishonored is debited again in the passbook on April 1st 2020. There was no entry in the cash book about the dishonor of check on 15th April 2020. Ante cash book we deposited a check of 1,080 which is the debited in cash book. Debited in cash book enter chesesi collection ki పంపించేసాం. పాస్బుక్ ఆల్సో క్రెడిటెడ్, పాస్బుక్ లో కూడా క్రెడిట్ చేశారు ఎప్పుడు 31st March బిఫోరే, బట్ ఇట్ ఈస్ డిజానర్డ్ ఆన్ April 1st అండ్ April 1st ఇట్ ఈస్ డిజానర్డ్. సో అదేంటి సార్, చెక్ కలెక్షన్ అయినప్పుడు మాత్రమే మనం రికార్డ్ చేస్తాం కదా సార్ అంటే CBPB. మనం ఎప్పుడైతే చెక్ డిపాజిట్ వీ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ 1,080 చెక్ డిపాజిట్ చేసాం, సేమ్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, దెన్ క్యాష్ బుక్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. 1,080 క్రెడిట్ చేసేసాడు. ఎందుకు క్రెడిట్ చేస్తాడు సార్? ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ కస్టమర్ వితౌట్ ద కలెక్షన్ దట్ చెక్ షుడ్ బి క్రెడిటెడ్. వితౌట్ ద కలెక్షన్, కలెక్షన్ కాకుండానే క్రెడిట్ చేసేస్తాడు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ను మీరు గనక పిక్చర్స్ లో చూడొచ్చు. అతడు మహేష్ బాబు పిక్చర్, అతడు సినిమాలో నాజర్ వాళ్ళ తాత, సో చెక్ మహేష్ బాబు చెక్ ఇష్యూ చేస్తాడు. ఏ పేరు మీద? నందగోపాల్. నందగోపాల్ అనే పేరు మీద చెక్ ఇష్యూ చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఎంటర్ అయ్యేది పార్దు అనే పేరుతో ఎంటర్ అవుతాడు, బట్ ఇతని ఒరిజినల్ నేమ్ నందగోపాల్. చెక్ ఇష్యూ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ నాజర్ ఆ చెక్ తీసుకొని బ్యాంక్ వెళ్తాడు. బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడు, అవతల బ్యాంక్ ఫోన్ చేసి, సార్ ఈ చెక్ ఫలానా సో అండ్ సో చెక్ మన కస్టమర్కి వచ్చింది, ఈజ్ అవర్ మై బెస్ట్ కస్టమర్, మీరు గనక ఆ చెక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయని చెబితే
నేను ముందే పే చేస్తా ఆయనకి, ముందే డబ్బులు క్రెడిట్ చేసేస్తా, ఆ తర్వాత మనం చూసుకుందాం సార్ అంటారు. మీరు గుర్తుపట్టారో లేదో మరి చూసిన వాళ్ళకి తెలిసిద్ది. ఓల్డ్ పిక్చర్ కదండి, కొంతమంది చూడరు. సో కొన్ని పిక్చర్స్లో అలాంటి ఈవెంట్స్ జరుగుతుంటాయి. వితౌట్ ద కలెక్షన్ హీ క్రియేటెడ్ హిజ్ అకౌంట్. సో కలెక్షన్ కాకుండా క్రియేట్ చేశాడు. నెక్స్ట్ డే కలెక్షన్ పంపించినప్పుడు అది డిజానర్ అయింది. ఎవరికి క్రెడిట్ చేస్తారు? గుడ్ కస్టమర్ అయినప్పుడు. 31st మార్చికి ముందే క్రెడిట్ చేశాడు, కానీ ఏప్రిల్ 1లో డిజానర్ అయింది. కాబట్టి మార్చిలో డిజానర్ అవ్వలేదుగా, డెబిట్ జరిగిపోయింది, కరస్పాండింగ్ క్రెడిట్ జరిగిపోయింది. కాబట్టి ఇట్ విల్ నాట్ ఎఫెక్టెడ్ ద విఆర్ఎస్ అండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. Next, bank created her account 2,800 interest collected by them on behalf, but same is has not been entered in the cash book. Direct collections. Passbook shows less balance, cash book shows more balance. That's why it is added. Endukani base book is passbook kabatti. Base book is passbook kabatti. It is added and it is added. Next, చాలా మంది చేసేది ఇప్పుడు క్వశ్చన్స్ అన్నిట్లో మన కొత్త పాయింట్స్ అన్ని అంటే అన్ని ఉంటాయి, 4 పాయింట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు? కే పాయింట్స్. 11 పాయింట్స్లో 4 పాయింట్సే కొత్తవి, అంటే డిఫరెంట్గా మీకు అనిపించేవి. రిమైనింగ్ అన్ని కూడా ఈజీనే. 20,500 paid in by Mrs. Rani in cash and by checks 31st March 2020. Checks amounting 7,500 were collected by bank on 7th April. Ante 7,500 checks are not collected up to 31st March. Then cash book shows overdraft balance kadandi. Cash book shows less balance, passbook shows more balance. That's why it is deducted. 7,500 is deducted. Deposit checks not collected by bank. Next, checks amounting 7,800 drawn by her, that means issued by her. Checks 2,500 encashed on April 3rd, that means they are not encashed in March 31st. That means checks issued but not presented. Cash book shows more balance because overdraft balance. Cash book shows more balance, passbook shows less balance. That's why it is added. 2,500 checks issued but not presented. చాలా మంది ఎందుకు ఈ రెండు హైలైట్ ఏముంది సార్ అంటే, రెండు ఫిగర్స్ ఒకే ట్రాన్సాక్షన్ లో రెండు ఫిగర్స్ ఇచ్చినప్పుడు వీటి డిఫరెన్స్ కన్నా ఇంపార్టెన్స్ ఇస్తారు, లేదా 20,500 రాంగ్ గా చేస్తారు. ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇంటర్ప్ట్ చేయాలి. ఏంటి సార్ అంటే 20,500 చెక్స్ ఆర్ డిపాజిటెడ్, 7,500 encashed in the month of April అని చెప్పాడు అంటే that are not collected by bank before 31st March అని అర్థం. And the checks issued 2,500 checks are encashed in the month of April means April month means that are not collected by bank, that are not presented in the bank up to 31st March అని అర్థం. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బ్యాంకర్ సీమ్స్ గివెన్ రాంగ్ క్రెడిట్ ఇన్ 500 rupees. రాంగ్ క్రెడిట్ ఇచ్చారు. పాస్బుక్ లెస్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ మోర్ బ్యాలెన్స్. లెస్ బ్యాలెన్స్ కాబట్టి యాడ్ చేయాలి. ఇమ్మీడియట్లీ ఇంకోటి ఇచ్చేసాడు, రాంగ్ డెబిట్ కూడా ఇచ్చేసాడు. సో ఏ రాంగ్ డెబిట్ గివెన్ ఇన్ ద పాస్బుక్ 8765 అన్నాడు. 8765 రాంగ్ డెబిట్ అయితే ఏమవుతుంది? పాస్బుక్ షోస్ మోర్, క్యాష్ బుక్ షోస్ లెస్. దట్స్ వై 300 ఈస్ డిడక్టెడ్. నెక్స్ట్, ఇక్కడ a check of 1,000 rupees entered in the cash book omitted to be banked. Cash book shows less balance, passbook shows more balance. That's why it is deducted. Check received but not banked, but not sent for collection. ఇక్కడ bills receivable 5,200, previously discount amount is 200 with the bank had been dishonored and advice received in the month of April. Check bill is discounted previously. The bill face value of the bill is 5,200. At the time of discounting, we received the proceeds of 5,000 అండి. చాలా మంది దీనికి 5,400 రాయటం కానీ 5,000 రాయటం కానీ చేస్తారు. The face value of the bill is 5,200. It is discounted for 200 and they got proceeds of 5,000. They got 5,000 proceeds receive చేసుకున్నారు. Advice that they was dishonored అంటే bank debited 5,200 in the passbook, not recorded in the cash book. Bank debited 5,200 in the passbook, not entered in the cash book. Then that is passbook shows more balance, cash book shows less balance. That's why
5,200 is deducted. Bill dishonored, not recorded in cash book. Next, a bill for 10,000 was retired, paid by bank and a rebate of 175. Full amount of credited by one column of the cash book. మనం ఒక బిల్ రిబేట్ చేసాం. రిటైర్మెంట్, రిపేర్ మీన్స్ రిటైర్డ్ బిఫోర్ ద డ్యూ డేట్ వీ పేడ్ 10,000 minus 175, 9,825 రూపీస్ పే చేసాం. బట్ క్యాష్ బుక్ లో 10,000 ఎంటర్ చేసాం, పాస్బుక్ లో 9,825 రాశాడు. అంటే 175 రూపీస్ పెయిడ్. అప్పుడు క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. దట్స్ వై 175 rupees is added. Next, check for 2,400 deposit and but omitted to be recorded in the cash book was collected by bank on 31st March and ఈ డేట్ ప్లేస్ లో 4th April అన్నాడు అనుకోండి, కంప్లీట్ ట్రాన్సాక్షన్ మన క్యాష్ బుక్ లో రాదు. డిపాజిట్ చేసేటప్పుడు క్యాష్ బుక్ లో రాయలేదు, కలెక్ట్ చేసింది ఏప్రిల్లో, మార్చిలో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇక్కడ మార్చిలోనే కలెక్ట్ చేసేసాడు కాబట్టి overdraft balance, then passbook shows less balance, cash book shows more balance. That's why it is added. 2,400 is added. 2,400 is added. Next, a check of 500 issued by Mrs. Rani was wrongly paid by bank from the account of Sony. So wrongly paid Sony account లో నుంచి చెక్ ఆఫ్ 500 issued, మనం రాణి ఇష్యూ, మనం ఇష్యూ చేస్తే ఎవడో అకౌంట్ లో పే చేశారు అంటే మన పాస్బుక్ లో ఎంటర్ అవ్వలేదు కాబట్టి క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది. క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్ కాబట్టి యాడ్ చేయాలి. నెక్స్ట్, ఓవర్ డ్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ 250 rupees recorded as interest on deposits and interest on overdraft recorded on the debit side of passbook. బట్ బ్యాంక్ రికార్డ్స్, క్యాష్ బుక్ రికార్డ్స్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ మన కలెక్ట్ అయినట్టుగా రాశారు. ఇక్కడ 9,750 బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ 10,250. వాట్ ఇస్ ద డిఫరెన్స్? 500. విచ్ బుక్ షోస్ మోర్? క్యాష్ బుక్ షోస్ లెస్, పాస్బుక్ షోస్ మోర్. దట్స్ వై డిడక్టెడ్. దెన్ ద ఆన్సర్ ఈస్ డిడక్టెడ్ 500 rupees బికాస్ వీ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ 500 rupees. అది గమనించాలి. ఇలాంటివి వర్కింగ్ నోట్స్ చేసుకుంటే మీకు కంఫర్టబుల్ గా ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ అవుతుందండి. Then the answer is final answer, overdraft 27,950. The point A is not, ఎప్పుడైనా సరే ఏవైతే కన్సిడర్ చేయలేదో వాటిని బుక్స్ లో రాస్తే మంచిది. It is not a cause for the difference balance in cash book and passbook. Next, CRD 7 కి వెళ్ళినప్పుడు amended cash book. ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని వితౌట్ amended cash book చేసాం. Now the problem is after amended cash book. చాలా మంది ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్ అనగానే భయపడుతున్నారండి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే అమెండెడ్ క్యాష్ బుక్ లో ఏవి తీసుకుంటారు అని ఆలోచిస్తారు. అదొద్దు. ఏవి తీసుకోరు అనే విషయాన్ని ఆలోచి. విచ్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ అమెండెడ్ క్యాష్ బుక్. 3 items not taken in amended cash book. These are checks issued but not presented, checks sent for but not collected, and wrong postings in passbook. These 3 items are not taken in amended cash. Remaining all are recorded in amended cash book. Amended cash book లో ఎలా రాయాలో అర్థం కావట్లేదు సార్. జనరల్ ఎంట్రీ అనుకోమా, ఏముంది దానికి? When the dividend is collected by bank, not entered in the cash book. When dividend is collected by bank, that is your income, then you need to write the entry bank account data to dividend account. The check is dishonored, sir. That intimation received, sir. How can I record in the amended cash book, sir? Check is dishonored అన్నప్పుడు డిజానర్ ఎంట్రీ ఏంటి? When the check is received, bank account data to customer account. If it is dishonored, reverse entry, customer account data to bank account. Then the amended cash book means it is a bank account, nothing but bank column of the cash book. Then credit side of cash book by check dishonor and రాసేస్తాం. Bank charges entered in the passbook, sir. Right? You need to write that. Bank charges account data to bank account. అలా ఎప్పుడైతే ఎంట్రీ అనుకుంటావో నీకు amended cash book easy. First you need to identify which are taken in amended cash book అనే విషయాన్ని నువ్వు చేయగలిగితే నీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సో ఇచ్చిన స్టేట్మెంట్ క్యాష్ బుక్ షోస్ ఏ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఆఫ్ 4,062 అండ్ పాస్బుక్ షోస్ ఏ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ 20,758. రెండు ఇచ్చేసాడు.
ఇప్పుడు 4062 తీసుకుందామా, 20,758 తీసుకుందామా సార్ అంటే అసలు రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్ బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్ కిందకు వస్తే తెలుస్తుంది. షో ద అప్రోప్రియేట్ రెక్టిఫికేషన్ రిక్వైర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ అన్నాడు. అంటే యూనిట్ టు ప్రిపేర్ అమెండెడ్ క్యాష్ బుక్. అమెండెడ్ క్యాష్ బుక్ చేసినప్పుడు క్యాష్ బుక్ తీసుకోవడం కరెక్ట్. లేదు సార్ నేను పాస్బుక్ తీసుకుంటాను అంటే ఓకే తీసుకో. బట్ అమెండెడ్ క్యాష్ బుక్ చేసినప్పుడు ఫస్ట్ అమెండెడ్ క్యాష్ బుక్ లో ఏ బ్యాలెన్స్ తీసుకోవాలి, క్యాష్ బుక్ బ్యాలెన్సే తీసుకోవాలి. దెన్ క్యాష్ బుక్ షోస్ ఏ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఆఫ్ 4062. అమెండెడ్ క్యాష్ బుక్ అంటే నథింగ్ బట్ లెడ్జర్ అకౌంటే. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4062 అని చెప్పి క్రెడిట్ సైడ్ చూపించాలి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4062 అని చెప్పి క్రెడిట్ సైడ్ చూపించిన తర్వాత ఏ ఐటమ్స్ ని అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకుంటావు వాటిని టిక్ పెట్టి అంతే. టిక్ పెడితే రిమైనింగ్ అన్ని తీసుకోవు అని అర్థం. Check 13,14,000 deposit on 29 September but created by bank on 3rd October. అంటే checks deposited but not collected is taken in BRS. కాబట్టి తీసుకో. A payment of check 16,000 had been twice in the cash book. రెండు సార్లు రాసావు. That's why taken in BRS. Taken in amended cash book. On 29 September 2000, bank created an amount of 1,17,400 received from a customer of X but advice not received until October 1st అన్నాడు. అంటే డైరెక్ట్ డిపాజిట్ టేకెన్ ఇన్ అమెండెడ్ క్యాష్ బుక్. బ్యాంక్ చార్జెస్ హ్యాడ్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్, అమెండెడ్ క్యాష్ బుక్. ఆన్ 6th September 2020 బ్యాంక్ క్రియేటెడ్ ఎర్రర్. బ్యాంక్ క్రియేటెడ్ అన్నాడు, ఎర్రర్ మేడ్ ఇన్ పాస్బుక్, నాట్ టేకెన్ ఇన్ అమెండెడ్ క్యాష్ బుక్. ఎందుకని ఆ ఎర్రర్ నువ్వెలా రెక్టిఫై చేస్తావు, బ్యాంకర్ చేయాలి. కాబట్టి బిఆర్ఎస్ లో తీసుకోవడమే, నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో ఉన్న పని ఏదైనా చేయొచ్చు సార్. మరి ఫస్ట్ పాయింట్ ఎందుకు తీసుకోకూడదు సార్? ఇప్పుడు ఒక కస్టమర్ ఒక చెక్ ఇచ్చాడండి, దాన్ని నువ్వు బ్యాంకులో కలెక్షన్కి పంపించావు. అది ఆ రోజు కలెక్ట్ అవ్వాలి, నువ్వు బీఆర్ఎస్ చేసే రోజు కలెక్ట్ కాల. కాబట్టి నేను కలెక్ట్ కాలేదు కాబట్టి చెక్ చించేస్తాను, పక్కన పడేస్తానండి, మళ్ళీ వాడిని అడుక్కుంటావు కొత్త చెక్. సార్ మీ చెక్ అంటే వాడేమంటాడు, చెక్కు 3 months ఉంది టైము, నేను ఇచ్చింది 2 days అయింది, నువ్వు ఎలా చించేస్తావు, నేను ఇంకో చెక్ ఎందుకు ఇస్తాను, ఇవ్వను పో అన్నాడు. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే 3 monthsలో ఎప్పుడైనా కలెక్ట్ కావచ్చు. కాబట్టి నువ్వు ఆ ఎంట్రీని క్యాన్సిల్ చేయటం కానీ చెక్ని క్యాన్సిల్ చేసే రైట్ నీకు లేదు. కాబట్టి ఆ ఎంట్రీని అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోకూడదు. ఏవి, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. అలానే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. నువ్వు చెక్ ఇష్యూ చేసావు, వాడు జోబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. అరే ప్రజెంట్ చేయరా, నువ్వెందుకు ప్రజెంట్ చేయట్లేదు అంటే నా ఇష్టం, 3 months టైం ఉంది, నా ఇష్టం వచ్చినప్పుడు ప్రజెంట్ చేస్తాను, నువ్వెవడు అడగడానికి. కాబట్టి ఆ చెక్ ని ప్రజెంట్ చేసేంత వరకు క్యాన్సిల్ చేసే రైట్ నీకు ఎక్కడిది. కాబట్టి దాన్ని కూడా అమెండెడ్ క్యాష్ బుక్ లో క్యాన్సిల్ చేయలేవు, కాబట్టి రాయలేవు. అలానే ఎర్రర్స్ మేడ్ ఇన్ పాస్బుక్. ఎర్రర్స్ పాస్బుక్ లో జరిగితే బ్యాంకర్ రెక్టిఫై చేయాలి, నువ్వెవరు రెక్టిఫై చేయడానికి. కాబట్టి వాటన్నిటిని ఏవైతే నీ నాట్ ఇవన్ హ్యాండ్స్ నీ చేతుల్లో లేవో అవన్నీ బీఆర్ఎస్ లో తీసుకోవాలి. నీ చేతుల్లో రెక్టిఫై చేయగలిగిన అన్ని అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాలి. బ్యాంక్ ఛార్జెస్ రాయలేదు, రాసుకో. నువ్వు కరెక్ట్గా రాసుకోకపోతే ఏమైంది, ట్రూ ప్రాఫిట్ అనేది రాదు. ఆన్ 6th September 2020 ద బ్యాంక్ క్రియేటెడ్ ఎర్రర్ నాట్ టు బి టేకెన్ ఇన్ అమెండెడ్ క్యాష్ బుక్. A bills of exchange 1,40,000 discounted with by X with his bank. The bill was dishonored on 20th September. But advice is not that the entry is not made in the cash book. ఇప్పుడు రాసేసుకో, ఆల్రెడీ వచ్చిందిగా నీకు ఇన్ఫర్మేషన్, డిజానర్ ఎంట్రీ. A checks issued up to 30th September 2020 but not presented for payment up to the date of total 13,26,000. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. క్యాన్సిల్ చేసే రైట్ నీకు లేదని చెప్పాను ఇందాకే. సో ఈ 3 items తీసుకోం, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్, రాంగ్ పోస్టింగ్స్ ఇన్ పాస్బుక్. ఈ 3 మనం బీఆర్ఎస్ లో తీసుకుంటాం, అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకుంటాం. ఏవైతే అమెండెడ్ క్యాష్ బుక్ లో ఎంటర్ చేసేసావో వాటన్నిటిని మళ్ళీ బీఆర్ఎస్ లో తీసుకోవడానికి ట్రై చేయమాకండి, గబ్బైపోయింది ప్రాబ్లం అంతా. సో ఫస్ట్ పేమెంట్ ఆఫ్ చెక్ 16,000 ఎంటర్ ట్వైస్ ఇన్ ద. ఒక పేమెంట్ ఇచ్చి 2 సార్లు పేమెంట్ సైడ్ రాసావు, ఒకసారి క్యాన్సిల్ చేసి దెన్ 16,000 క్యాన్సిలేషన్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. నెక్స్ట్ 29 September ద బ్యాంక్ క్రియేటెడ్ డైరెక్ట్ కలెక్షన్ 1,17,400. బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. టు కస్టమర్ అకౌంట్ 1,17,400. బ్యాంక్ కాలం అంటే బ్యాంక్ అకౌంట్ అనే అర్థం. నెక్స్ట్ bank charges not entered in the cash book. Bank charges account data to bank account by bank charges 580. Bills of exchange, dishonor of the bill. What is the entry for dishonor of the bill? Bill receive అయినప్పుడు ఏ ఎంట్రీ ఉంటుందో, receivable from whom, payable to whom.
Discounted bill డిజాన్ రండి. Receivable from whom? Payable to whom? Receivable from debtor, payable to bank. Debtor account, debtor to bank account. By debtor or customer 1,40,000. Remaining all are taken in BRS. So what is the balance? 1,11,242. ఇప్పుడు నేను ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ తీసుకోమంటారా, పాస్బుక్ తీసుకోమంటారా? నువ్వు కనుక్కున్నావు 11,242, దాన్ని తీసుకో. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. క్యాష్ బుక్ షోస్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కాబట్టి క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, దట్స్ వై యాడెడ్. రాంగ్ క్రెడిట్ గివెన్ ఇన్ పాస్బుక్. రాంగ్ క్రెడిట్ ఇస్తే ఏమవుతుంది? పాస్బుక్ షోస్ రాంగ్ క్రెడిట్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్ బికాస్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. లెస్ బ్యాలెన్స్ కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, దట్స్ వై డిడక్టెడ్. And the balance is 20,758 negative because minus figures total ఎక్కువ ఉంది than plus figures. సో మైనస్ ఫిగర్స్ టోటల్ ఉంది కాబట్టి 20,758. నువ్వు అన్ఫేవర్ తో స్టార్ట్ చేసావు కాబట్టి ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్. సార్ నిజమేనా సార్? ఇప్పుడు నీ దగ్గర రెండు ఉన్నాయి కదా, 20,758 యువర్ పాస్బుక్ బ్యాలెన్స్. దెన్ ఆన్సర్ ఇస్ 20,758. హ్యాపీ. ఇలాంటి ఇస్తే మనం ఒక బ్యాలెన్స్ తో స్టార్ట్ చేస్తే రెండో బ్యాలెన్స్ ఆన్సర్ రావాలి. వచ్చిందంటే మనకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇలాంటి ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ CRD 8. దిస్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఆఫ్టర్ అమెండెడ్ క్యాష్ బుక్, బిఫోర్ అమెండెడ్ క్యాష్ బుక్ అండి. రెండు క్వశ్చన్స్ చేయమన్నాడు నీకు ప్రాక్టీస్ కోసం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు చేయమన్నాడు. సో నేను ఇక్కడ ప్రాబ్లంలో మొత్తం చెప్పాల్సిన అవసరం లేదండి. సో ఆఫ్టర్ బిఫోర్ నువ్వు చేసేస్తావు ఈజీగా. మరి ఆఫ్టర్ చేసేటప్పుడు నువ్వు చూసుకోవాల్సిన అవసరం, వేటిని నేను అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకుంటాను. టిక్ పెట్టు. వేటిని తీసుకుంటావు, వేటిని తీసుకోవో ఇమాజిన్ చేయి. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్, రాంగ్ పోస్టింగ్స్ ఇన్ పాస్బుక్. దీస్ 3 items are not taken in amended cash book. So on 20th December the payment side of cash book under cast taken in amended cash book. Checks of 1,31,000 issued on 25th December was not taken in bank column, ante omitted in cash book, taken in cash book. One deposit of 1,50,000 was recorded in the cash book, but there is no bank column. It is very important. But recorded in cash book పట్టుకుంటావు. క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది. క్యాష్ బుక్ లో 3 కాలమ్స్ ఉంటాయి, డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం. బట్ వాడు బ్యాంక్ కాలం లో రాయలేదు. మన గురించి, మన బ్యాంక్ కాలం గురించే కదా. నాట్ ఎంటర్డ్ ఇన్ బ్యాంక్ కాలం, taken in the amended cash book. On 18th December 2020, the debit balance 11,15,280 recorded as credit balance, taken in amended cash book. So total of checks 11,514 drawn on the last week, checks aggregating 7,815 were encashed in December. Checks issued but not presented, ekkada? BRS lo తీసుకోవాలి, not in amended cash book. Dividend 25,000 collected by bank, 1,000 rupees subscription paid by bank is entered in amended cash book. One outgoing check of 3,50,000 recorded twice in the cash books. Error made in cash book. You rectify చేసుకోవచ్చు. A bills payable of 2 lakhs had been paid by bank but was not entered in the cash book. Not entered in the cash book. Cash book lo enter చేసుకో, amended cash book. Bills receivable 60,000 discounted at the bank 1,000, which is also not recorded in the cash book. Cash book lo enter అవ్వలేదు, తీసుకో. So only one item should not taken in amended cash book. Remaining అన్నిటిని తీసుకుంటాం. సో ఆ ఎర్రర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చేసావు కదా. బీఆర్ఎస్ అప్పుడంటే అమెండెడ్ క్యాష్ బుక్ కష్టం అండి. నీకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అయిపోయిన తర్వాత అమెండెడ్ క్యాష్ బుక్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఆ ఐటమ్స్ అన్ని తీసుకుంటే అయిపోతాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్, బోత్ ద ఎక్స్ట్రాక్ట్స్ ఆర్ గివెన్. క్యాష్ బుక్, పాస్బుక్ రెండు ఇచ్చి, నిజం చెప్పాలంటే ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. ఒక మంత్ యొక్క క్యాష్ బుక్ ని, ఒక మంత్ యొక్క పాస్బుక్ ని రెండు ఇచ్చినప్పుడు, అంటే జాన్యువరి మంత్ పాస్బుక్ ఇచ్చారు, జాన్యువరి మంత్ యొక్క క్యాష్ బుక్ ఇచ్చేసి దీని నుంచి బీఆర్ఎస్ చేయమన్నారు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ముందు ఐడెంటిఫై ద ఐటమ్స్ విచ్ ఆర్ టేకెన్ ఇన్ బీఆర్ఎస్ అని చూడాలి. పాస్బుక్ ని, క్యాష్ బుక్ ని చూసినప్పుడు ఫస్ట్ క్యాష్ బుక్ చదవటం వచ్చు కదండి, రీడింగ్ ఆఫ్ క్యాష్ బుక్. డెబిట్ సైడ్ చూస్తే ఏమవుతుంది? క్యాష్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ 4 lakhs. We received a check of Johnson and Sons, Babu and Company, Roy and Brothers, Mohan and Company, Nande and Sons. వీళ్ళందరి నుంచి చెక్స్ రిసీవ్ అయినాయి. We deposit a cash of 4 lakhs on January 1st. We deposit a cash of January 10th.
We issued a check to furniture dealer Roy and Brothers, Das and Company, Nagpal and Company, Babu and Company. We withdraw cash of 50,000 from the bank. Ivi ichin transaction. Bank shows a balance of January 1st 2,37,000. Cash passbook shows a balance of 2,43,000. Passbook చూస్తే ఇది డిపాజిట్స్ కాలంలో చూస్తే అవుతుంది ఫర్నిచర్ డీలర్. సో క్యాష్ డిపాజిట్ 4 lakh rupees. ఫర్నిచర్ డీలర్ చెక్ ఈస్ ప్రెజెంటెడ్. ఇప్పుడు నువ్వు దీంట్లో ఏం చేయాలి అంటే రెండిట్లో కామన్ గా ఉన్న ఐటమ్స్ కొట్టేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి? క్యాష్ బై క్యాష్ 4 lakhs ఉంది, కొట్టేయి. బై క్యాష్ 4 lakhs. ఫర్నిచర్ డీలర్ 60,000. ఫర్నిచర్ డీలర్ 60,000. ఫర్నిచర్ డీలర్ 60,000 కొట్టేసేయండి. ఇప్పుడు మీరు దాస్ అండ్ కంపెనీ 1,25,000, జాన్సన్ అండ్ కంపెనీ 35,000. దాస్ అండ్ కంపెనీ 1,25,000, జాన్సన్ అండ్ కంపెనీ 35,000. సో నెక్స్ట్ హియర్ రాయ్ అండ్ జేమ్స్ 1 lakh, బాబు అండ్ కంపెనీ 76,000. రాయ్ అండ్ జేమ్స్, రాయ్ అండ్ జేమ్స్, రాయ్ అండ్ బ్రదర్స్, రాయ్ అండ్ జేమ్స్ 1 lakh, బాబు అండ్ కంపెనీ 76,000. తర్వాత క్యాష్ 30,000, 50,000. హియర్ క్యాష్ 50,000 and 30,000. నెక్స్ట్ రాయ్ అండ్ బ్రదర్స్ చెక్ 43,000. రాయ్ అండ్ బ్రదర్స్ చెక్ 40,000. ఇక మిగిలినటువంటి ఏంటి అంటే ఇక్కడ ప్రీమియమ్స్ అండ్ బ్యాంక్ చార్జెస్, ఇంట్రెస్ట్, ఇవి మిగిలినవి. ఇక్కడికి వస్తే మోహన్ అండ్ కంపెనీ చెక్స్ కలెక్షన్ కి పంపించాం, కలెక్ట్ కాలేదు. బాబు, నాగ్పాల్ అండ్ కంపెనీ, బాబు అండ్ కంపెనీ చెక్స్ ని ఇష్యూ చేసాం, వాళ్ళు ప్రజెంట్ చేయలేదు. అవి తీసుకుంటే చాలు. సో క్వశ్చన్ లో మనం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే విచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టేకెన్. ఫేవరబుల్ బ్యాలెన్స్ 2,37,000 యాజ్ ఆన్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ తీసుకున్నాం 2,37,000. ఇప్పుడు నీకు ఆన్సర్ రావాల్సింది 2,43,000. సో చెక్స్ ఇష్యూడ్ నాగ్పాల్ అండ్ కంపెనీ, బాబు అండ్ కంపెనీ. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షో మోర్ బ్యాలెన్స్, దట్స్ వై యాడెడ్. ఇంట్రెస్ట్ కలెక్టెడ్ బై బ్యాంక్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, దట్స్ వై యాడెడ్. ప్రీమియం పెయిడ్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్ కాబట్టి మైనస్ చేయాలి. బ్యాంక్ చార్జెస్, క్యాష్ బుక్ మోర్ కాబట్టి మైనస్ చేయాలి. చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ ఈజ్ ఆల్సో డిడక్టెడ్. దెన్ ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 2,43,000. నువ్వు 2,43,000 ఆన్సర్ తో స్టార్ట్ చేసుకొని యూ కెన్ ఫైండ్ 2,37,000 ఆల్సో. సిఆర్డి 10 లో స్పెషల్ ఏంటి అంటే డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ ఇచ్చాడు. మార్చి మంత్ క్యాష్ బుక్ ఇచ్చాడు, ఏప్రిల్ మంత్ పాస్బుక్. దీంట్లో రెండు ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఏంటిది? చెక్స్ ఇష్యూడ్ ఇన్ ద మంత్ ఆఫ్, వీఆర్ ప్రిపేరింగ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆన్ 31st March 2020. సో క్యాష్ బుక్ ప్రకారం 3 lakhs, పాస్బుక్ ప్రకారం 3,65,000 అని ఏప్రిల్ 1st ఉంటే, మార్చి 31st అన్న ఏప్రిల్ 1st అన్న ఒకటే. క్యాష్ బుక్ ప్రకారం 3,13,000 ఉందండి. సో ఇప్పుడు నువ్వేం చూడాలంటే విచ్ చెక్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, presented in the month of April, which checks are deposited in the month of March and collected in the month of April. అంటే కామన్ ఐటమ్స్ తీసుకుంటే సరిపోతుంది. కామన్ ఐటమ్స్ అంటే ఏంటి? దీంట్లో ఎవరున్నారు? రామ్, సింఘాల్, గోయల్, పటేల్. రామ్, గోయల్ ఉన్నాడు, పటేల్ ఉన్నాడు. సో దీస్ చెక్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ April. So 33,000, 65,000, these are deposited in the month of March and collected in the month of April. And next payment side చూస్తే మనకున్న పేర్లు చూస్తే మోడీ, పటేల్, సురేష్ అండ్ రమేష్. రమేష్ చెక్ ఒకటే కనిపిస్తుంది, మిగతా అన్ని అంటే మిగతా ఏమైపోయినాయి సార్? మార్చిలోనే ప్రజెంట్ అయిపోయింది. అంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్, ఆ రెండు ఐటమ్స్ రికార్డ్ చేస్తే చాలు. దెన్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ రమేష్ చెక్, చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ 98,000. అవి అడ్జస్ట్ చేస్తే కెన్ గాట్ పాస్బుక్ బ్యాలెన్స్ ఆఫ్ 3,65,000. డిఫరెన్స్ మంత్స్ ఇచ్చినప్పుడు కానీ ద ఐటమ్స్ అపీర్ ఇన్ ద బోత్ కామన్ ఐటమ్స్ మాత్రమే మనం తీసుకుంటే మనకు అయిపోతుంది. దిస్ ఈస్ బిఆర్ఎస్ అండి. బిఆర్ఎస్ టిపికల్ గా ఫీల్ అయిన వాళ్ళు టీ షేప్ ఆఫ్ వర్కింగ్ నేను చెప్పాను కదండి, ఈ వర్కింగ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు.
Hi students, good morning. Today in Mardhan, preparation of final accounts of sole proprietors, Unit 1, final accounts of non-manufacturing entities. In business organization, as per the goods, organizations are classified into two types. One is non-manufacturing concerns and manufacturing concerns. What are the examples for non-manufacturing concerns? Who is the non-manufacturing concern? You know. First concern is you can assume. First, you need to assume the examples and the organizations Reliance Fresh, Reliance Super, Reliance Trends are the trading organization. They are not manufacturers. But manufacturers are the organizations, parachute oil companies, రా మెటీరియల్ పర్చేస్ చేసి ప్రాసెస్ చేసి ప్రొడక్షన్ చేసే కన్సర్న్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అంటాం. అవి వచ్చినప్పుడు చెప్పుకుందాం. సో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్ ప్రిపేర్స్ దేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ టూ పార్ట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ పొజిషన్ స్టేట్మెంట్. The income statement is called periodic statement. Particular periodic ended ki prepare chestam. That's why it is a periodic statement. Position statement is called point statement because on a particular date it is prepared on a particular date. From the income statement we need to find the profit of the organization. That's why the income statement is classified into two categories. One is trading account. Second one is profit and loss account. In trading account we get gross profit or gross loss, net profit or net loss from profit and loss account. Balance sheet gives the position of the assets and liabilities, solvency or insolvency position of the organization. Solvency means excess of assets over liabilities is called solvency. Excess of liabilities over assets is called insolvency అని పిలుస్తాం. సో ఆ పొజిషన్ ఫినాన్షియల్ పొజిషన్ మనకు తెలుస్తుంది. ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు which items are considered in trading account, which items are considered in profit and loss account అనే విషయాల్ని మనం గమనించుకోవాలి. In the trading account we consider all goods related accounts. Goods related accounts అంటే opening stock, purchases less returns, sales less returns, closing stock. వీటితో పాటు direct expenses which are considered at the time of buying of goods, these are called direct expenses. They should be considered in the trading account. Indirect expenses are considered in profit and loss account. These are the direct expenses: wages, carriage inward, cortege inward. These are the direct expenses. Royalty on production. Royalty means rent అని చెప్పొచ్చు. If I wrote a book ని రాశాను, నేను పబ్లికేషన్కి ఇచ్చేసాను. పబ్లిషర్తో నా కాంట్రాక్ట్ ఎలా ఉందంటే ప్రింట్ అయిన ప్రతి బుక్కి నాకు ఇవ్వాలి అన్న. ప్రింట్ అయిన ప్రతి బుక్కి నాకు ఇవ్వాలి అంటే దట్ ఈస్ ఎ రాయల్టీ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్. దట్ ఈస్ ఎక్స్పెన్స్ టు ద ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో వేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, గ్యాస్ అండ్ వాటర్ ఫ్యూయల్. యాక్చువల్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ కాకపోయినా ట్రేడింగ్ కన్సర్న్స్లో ఈ ఎక్స్పెన్సెస్ చూపించినప్పుడు వీటిని ట్రేడింగ్ అకౌంట్లోనే చూపించాల్సి ఉంటుంది. సో వీ కెన్ గెట్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్లాస్ ఆఫ్ ఫ్రమ్ దిస్ అకౌంట్. ఈ అకౌంట్ని బేస్ చేసుకొని మనం ఈ CRD1 ప్రిపరేషన్ ఉంటుంది. మీ అందరికీ ఈజీ అండి. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే గూడ్స్ స్టోలెన్ 10,000 rupees. It is deducted from trading account and to be shown in the to be deducted from trading account to be deducted from purchases or credit side of trading account వేయచ్చు. అండ్ నెక్స్ట్ మెరైన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కన్సైన్మెంట్ వేస్తాం. క్లోజింగ్ స్టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ 31st March 2019 మార్కెట్ వాల్యూ ఈజ్ 84,000. సో క్లోజింగ్ స్టాక్ ని మనం వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇన్వెంటరీ చాప్టర్ నేర్చుకున్నాం. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ టు ఇన్వెంటరీ షుడ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని. So cost or NRV. Here market value means NRV, net realizable value 84,000. Market value nothing but NRV. And cost value is 90,000, whichever is lower అన్నప్పుడు 84,000 తీసుకొని చేస్తాం. That's why consignment trading account open చేసినప్పుడు opening stock is debited and cash sales, cash purchase, credit purchase, returns outward is deducted. goods lost by theft 10,000. goods lost by theft గానీ goods lost by fire గానీ ఏదైనా సరే పర్చేజ్ నుంచి ఇక్కడ మైనస్ చేయొచ్చు లేదా ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ and we can find the gross profit, that is 1,18,000. So this is the trading account. From this trading account you need to learn from the following formulas, very important. So gross purchase means cash purchase and credit purchase. What is the
Gross purchase and what is the gross purchase from this is question? That is 10,50,000 is the gross purchase. When you returns gross purchase minus purchase returns is equal to net purchase. What is the net purchase from this amount? 10,40,000 is the net purchase. 10,40,000 is the net purchase. And next, adjusted purchase means opening stock plus net purchase minus closing inventory is adjusted purchase. Cost of goods sold is equal opening stock, net purchase plus direct expenses. What is the difference between adjusted purchase and cost of goods sold? Means we need to add the direct expenses. We need to add the direct expenses. Gross sales, cash sales plus credit sales, net loss, net sales, gross sales minus sales returns. Gross profit, net sales minus cost of goods sold is equal to gross profit. Gross profit by sales into 100, that is equal to gross profit ratio. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిస్సింగ్ ఫిగర్స్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఈ ఫిగర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో రీసెంట్ MTP2 నవంబర్ అటెంప్ట్ MTP2 రిలీజ్ చేశాడు. ఈ MTP2లో కూడా మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్యాలిక్యులేషన్, మిస్సింగ్ ఫిగర్స్ క్యాలిక్యులేషనే మనకి ఇచ్చిన ఫార్మేట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ డిఫరెంట్గా ఇవ్వటం జరిగింది. అంటే మనకు హారిజాంటల్లో మిస్సింగ్ ఫిగర్ CRD3లో హారిజాంటల్గా మనం మిస్సింగ్ ఫిగర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇలా క్యాలిక్యులేట్ చేసాం. దీన్నే వర్టికల్గా ఇవ్వటం జరిగింది. మనకు ఒక ట్రయల్ బ్యాలెన్స్ లాగా ఇచ్చి క్యాలిక్యులేట్ ద మిస్సింగ్ ఫిగర్స్ అన్నాడు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ ఈ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, మేనేజర్ కమిషన్ ఇవన్నీ మీకు తెలియాల్సి ఉంటుంది. సో ఇవి తెలిస్తేనే మీరు చేయగలుగుతారు. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసేటప్పుడు క్లోజింగ్ ఎంట్రీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ మీన్స్ opening stock plus net purchases is equal to cost of goods available for sale minus cost of goods sold is equal to closing inventory. ఈ పదాలు ఇక్కడ పెద్దగా ఉపయోగపడినప్పటికీ మిగతా చాప్టర్స్ దగ్గర కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ అనే విషయం అర్థమవుతుంది. డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ లాస్, క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్ అని పిలుస్తాం. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకొని all expenses are debited and all incomes, discount received, interest received, commission received, apprentice premium received, all are credited in profit and loss account, and we can find the profit of the firm, that is called net profit of the firm. The second exercise, they give the information. So gross profit is 5 lakhs and other expenses are given. In this question, profit on sale of fixed assets is credited in profit and loss account. Dividend received also credited in profit and loss account. Loss on sale of fixed assets is debited in ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ లాస్ రెండు ఒకసారి వస్తాయా సార్ అంటే వస్తాయండి. సో మనం వచ్చినప్పుడు మీకు ప్రాక్టీస్ కోసమే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్, క్రెడిట్ అని తెలియడం కోసం ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ థర్డ్ది క్లోజింగ్ ఎంట్రీస్ మీద ఇచ్చినటువంటి క్వశ్చన్. క్లోజింగ్ ఎంట్రీస్ నాకు తెలిసి ఇప్పుడు రావడానికి ఎగ్జామ్కి ఛాన్సెస్ ఉన్నాయి. 5 మార్క్స్ క్వశ్చన్స్గా మనకి రావచ్చు. కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు అన్ని క్వశ్చన్స్ అడిగేశాడు కాబట్టి 5 మార్క్స్కి క్లోజింగ్ ఎంట్రీస్ అని అడగచ్చు. సో ఫస్ట్ ఎంట్రీ, ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎంట్రీ ఏంటంటే పర్చేజ్ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ క్లోజ్ చేసి ఆ పర్టికులర్ పర్చేజెస్కి మైనస్ ట్రాన్స్ఫర్ చేయడం. ఎప్పుడు కూడా అకౌంటెన్సీలో మైనస్లు ప్లస్లు ఉండవు, అది గుర్తుంచుకోండి. మనం క్రెడిట్ ఐటమ్కి యాడ్ చేస్తున్నామంటే వీఆర్ క్రియేటింగ్ దట్ పర్టికులర్ అకౌంట్ అని అర్థం. వీఆర్ డిడక్టింగ్ ఫ్రమ్ దట్ అమౌంట్ అంటే క్రెడిట్ సైడ్ నుంచి మైనస్ చేస్తున్నామంటే వీఆర్ డెబిటింగ్ ద అకౌంట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ని మైనస్ చేస్తున్నామంటే వీఆర్ డిడక్టింగ్ ఫ్రమ్ డ్రాయింగ్స్ అండ్ మీనింగ్ capital account is debited. Drawings account is closed and transferred to capital account. Then what is the entry? Drawings account closed and transferred to capital account. Entry means drawings account shows a debit balance. To close that account is credited and capital account is debited. Then when the capital account shows a credit balance, capital account always shows credit balance. If you debit the capital account, it will reduce the capital. That's why it is deducted. In the same way, purchase returns are deducted from purchases means purchase returns account shows a credit balance. To write off that account, purchase returns is debited and purchases account is credited. This entry is called closing entry. We are closing the purchase returns account and transfer to purchases account.
Purchase returns account data to purchase. In the same way, sales returns shows a debit balance to close it. That account is closed and transferred to sales account. Then entry sales account data to sales returns account. Then after trading account లో ఉన్న డెబిట్ బ్యాలెన్సెస్ అన్నిటిని క్లోజ్ చేసి ట్రేడింగ్ అకౌంట్ ప్రాబ్లం చేసిన తర్వాత అయితే మీకు ఎంట్రీస్ వస్తాయండి. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ పోస్టింగ్ వచ్చింది అంటే నువ్వేం చేసావు, ఓపెనింగ్ స్టాక్ ని, పర్చేజెస్ ని, వేజెస్ ని ఇవన్నీ రైట్ ఆఫ్ చేస్తున్నావు. దీస్ ఆల్ అకౌంట్స్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్. టు రైట్ ఆఫ్ దీస్ అకౌంట్స్ ఆర్ క్రెడిటెడ్ and trading account is debited. Then entry trading account data to opening inventory to purchases account to wages account in the same way. And the sales is transferred to trading account. Sales account shows a credit balance. To write off the sales account is debited. Sales account data to trading account. Without the closing stock, we cannot find the true profit of the firm, true financial position. That's why closing stock to be considered in the books of accounts. That's why entry closing stock account data to trading account. We can write alternatively closing inventory account data to purchase account. This entry passed after the trial balance. We should not consider the closing stock. Closing stock consider చేయకుండా we prepare trial balance అయిపోయిన తర్వాత closing inventory వచ్చింది కాబట్టి సో మనం మర్చిపోయాం కాబట్టి we can pass the entry closing stock account data to trading account. If closing stock అనే విషయం మనం ముందే గ్రహించేసాం ఎప్పుడు బిఫోర్ ద ట్రయల్ బ్యాలెన్స్, we need to adjust the purchases. Then entry closing inventory account data to purchases account. What is the entry? Closing inventory account data to purchase. ఎప్పుడైతే ఈ ఎంట్రీ పాస్ చేస్తావో అప్పుడు క్లోజింగ్ ఇన్వెంటరీ ట్రేడింగ్ అకౌంట్ లో కనిపిస్తుంది. రీసెంట్ గా 4 మార్క్స్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. స్టూడెంట్స్ అంతా ఏం చేశారు, క్లోజింగ్ స్టాక్ తీసుకెళ్లి ట్రేడింగ్ అకౌంట్ ట్రయల్ బ్యాలెన్స్ లో వేసేసి సస్పెన్స్ అకౌంట్ రాసి వచ్చేసారండి. ఒకసారి ఎగ్జామ్ లో 5 మార్క్స్ ఇచ్చినప్పుడు క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ లోపల ఉంది, బట్ మనం ట్రేడింగ్ అకౌంట్ మొత్తం ట్రయల్ బ్యాలెన్స్ మొత్తం రాసినప్పుడు మనకు వచ్చిన డిఫరెన్స్ ఫిగర్ క్లోజింగ్ స్టాక్ ఫిగర్ కి ఈక్వల్ గా ఉంది. అరౌండ్ 4652 ఎంతో ఉంది. ఆ 4652 ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇమీడియట్లీ స్టూడెంట్స్ అందరూ 4652కి సస్పెన్స్ అకౌంట్ అని చెప్పేసి టాలీ చేసి వచ్చారు. కాదండి, అక్కడ క్లోజింగ్ స్టాక్ ని ట్రయల్ బ్యాలెన్స్ లో ఇన్ఎక్స్పీరియన్స్ అకౌంటెంట్ తీసుకున్నాడు అంటే ఇట్ ఈస్ నాట్ అడ్జస్టెడ్ పర్చేజెస్ అని చెప్పి అది ఎలిమినేట్ చేసి మనం ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి కింద నోట్ పాయింట్ రాయాలి. హియర్ క్లోజింగ్ స్టాక్ ఈస్ నాట్ అడ్జస్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్, దట్స్ వై వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పి నోట్స్ రాసిన వాళ్ళకే 5 మార్క్స్ పడతాయండి. వీళ్ళందరూ చేసి వచ్చినప్పుడు ఎన్ని మార్క్స్ పడతాయంటే 1.5 మార్క్స్ వేశారండి. వీడు 4 మార్క్స్ కి 1.5 వేశాడు. ఒక ప్రాబ్లం ఒకసారి 2 మార్క్స్ వేశాడు. అంతకు మించి పడదు. 3 మార్క్స్ దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ సస్పెన్స్ అకౌంట్ రాంగ్ చేసినందుకు టోటలింగ్ రాంగ్ వచ్చేసింది. వీటన్నిటి వల్ల మేజర్ మార్క్స్ అనేది కట్ చేశాడు. సో క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్ లోకి వచ్చింది అంటే ఏమని ఎంట్రీ పాస్ చేస్తుంటారు అది ఇంపార్టెంట్. చాలా మంది క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది అంటే ఎక్కడ చూపిస్తావు అని అడుగుతారు. నువ్వు వెంటనే ఏమంటావంటే ఇట్ ఈస్ షోన్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఓన్లీ వన్ టైమ్, దట్స్ వై ఇట్ షోన్ ఆన్ ద అసెట్ సైడ్ అంట. అది అందరికీ తెలుసండి. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే నేను క్లోజింగ్ స్టాక్ కి ఎంట్రీ అడుగుతున్నా. ట్రయల్ బ్యాలెన్స్ లోపలికి రావాలి అంటే ఏదో ఒక ఎంట్రీ పాస్ చేయాలి. నువ్వు ఎంట్రీ వితౌట్ ద ఎంట్రీ ఇట్ ఈస్ నాట్ కమ్స్ ఇన్ టు ద ట్రయల్ బ్యాలెన్స్. దెన్ ఎంట్రీ క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్. ఇట్ ఈస్ అడ్జస్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్ అని అర్థం. ఆల్టర్నేటివ్ క్లోజింగ్ కెన్ బి అడ్జస్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్. So next trading account result is transferred to profit and loss account. That's why entry trading account data to P&L account. Gross loss is transferred to trading account. Profit and loss account data to trading account. But in ICA material, ఈ profit and loss account place లో gross loss account data అన్నాడు. Gross loss అనేది అకౌంట్ కాదండి. That's why that is a wrong. Trading account data to profit and loss account అని చెప్పి అంటారు. You can either gross profit or gross loss అని కూడా మనం వాడచ్చు అంటున్నారు. బట్ ఇస్ ఏ రాంగ్ అండి. P&L అకౌంట్ అనే వాడాలి. నెక్స్ట్ ఆఫ్టర్ ద ట్రేడింగ్ అకౌంట్ క్లోజింగ్ ఎంట్రీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఎంట్రీ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఆల్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఇన్కమ్స్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. నెట్ లాస్ is transferred to capital account data to P&L account. These are the closing entries. These are called closing entry. దానికోసం ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ దీనికి ఏం అడుగుతున్నాడు? ప్రిపేర్ క్లోజింగ్ ఎంట్రీస్ ఫర్ ద అబోవ్
అండ్ షో ద ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నాడు. ఫస్ట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత క్లోజింగ్ ఎంట్రీస్ రాస్తే చాలా ఈజీగా ఉంటుంది. బట్ క్లోజింగ్ ఎంట్రీస్ రాయకుండా ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ చేయకూడదు. బట్ మనం చేయగలం. ఎందుకని? మనకు ముందుగా మనకు స్టేట్మెంట్ చేయడం వచ్చేసింది కాబట్టి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో మీరు సిఆర్డి 3లో ముందు ఎంట్రీస్ రాయాలి. ఫస్ట్ ఎంట్రీ ఏం రాయాలి? పర్చేజ్ రిటర్న్స్ని క్లోజ్ చేసి పర్చేజెస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దెన్ ఎంట్రీ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు పర్చేజ్. చాలా మంది ఈ ఎంట్రీ మర్చిపోతారండి. కాబట్టి ముందు పర్చేజ్ రిటర్న్స్ని క్లోజ్ చేయాలి, సేల్స్ రిటర్న్స్ని క్లోజ్ చేయాలి. దెన్ ఎంట్రీ సేల్స్ రిటర్న్, సేల్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ రిటర్న్. దెన్ ఆఫ్టర్ ట్రేడింగ్ అకౌంట్లోకి రిమైనింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఓపెనింగ్ స్టాక్ అకౌంట్, టు వేజెస్ అకౌంట్, టు పర్చేజెస్ నెట్. డోంట్ రైట్ నెట్ పర్చేజ్. నెట్ పర్చేజ్ అనే అకౌంట్ ఉండదు, పర్చేజెస్ అకౌంట్ అని మాత్రమే ఉంటుంది. దెన్ ఆఫ్టర్ సేల్స్ అకౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్, సేల్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు ట్రేడింగ్ అకౌంట్. హియర్ దే ప్రొవైడ్ ద క్లోజింగ్ స్టాక్ యాజ్ అన్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ గురించి ఇంకా నేను డిస్కస్ చేయలేదు, చెప్తాను. క్లోజింగ్ స్టాక్ మాత్రం ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ కాబట్టి ద ఎంట్రీ విల్ బి క్లోజింగ్ స్టాక్ అకౌంట్ ఎట్ ఆర్ టు ట్రేడింగ్ అకౌంట్. The entry will be closing stock account at our to trading account 2,70,000. Then after we got the gross profit that is transferred to profit and loss account, trading account at our to P&L account. ఎలా తెలిసింది సార్ ఇంత ప్రాఫిట్ అని చెప్పి? ఆల్రెడీ చెప్పాను కదండి మీకు. ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ వేసుకుంటే నెట్ పర్చేజెస్, నెట్ సేల్స్, క్లోజింగ్ స్టాక్, ఏజెస్, గ్రాస్ ప్రాఫిట్ 22,50,000 that is transferred to profit and loss account. So entry trading account at our to P&L account అంటాం. Trading account at R to P&L account. Then after P&L account, debit expenses are debited to P&L account. That's why entry profit and loss account at R to salaries account, to discount allowed to sundry expenses account. Commission received, discount received is transferred to P&L account. Discount received account at R to P&L account. Net profit is transferred to capital account. Working notes లో కూడా చేసేసాడు. బట్ ఇక్కడ చేసేసుకుంటే మనకి ఇది కూడా ఫైనల్ ఆన్సర్ అండి. ఎందుకంటే రెండు అడిగాడు వాడు. ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ ఓన్లీ ఎంట్రీస్ అడగలేదు. ఎంట్రీస్ అడిగినట్టయితే దీన్ని వర్కింగ్ నోట్స్గా పెట్టేవాళ్ళం. బట్ వాడు అడిగిన క్వశ్చన్ ఎలా అడిగాడు అంటే, క్వశ్చన్లో ఎలా అడిగాడు? ప్రిపేర్ క్లోజింగ్ ఎంట్రీస్ అండ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అడిగాడు కాబట్టి ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ గానే కన్సిడర్ చేయాలి. వి గాట్ ఎ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 6,30,000 దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. దిస్ ద క్లోజింగ్ ఎంట్రీస్. నెక్స్ట్ మిస్సింగ్ ఫిగర్స్ క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నిన్న ఆర్టీపీలో కూడా ఇచ్చాడని చెప్పాను, ఎంటీపీ 2లో కూడా ఇచ్చాడని చెప్పాను. సో మిస్టర్ బిర్లా ఫాలోయింగ్ ప్రొప్రైటర్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఎలక్ట్రానిక్స్ అస్ ఎక్స్పెక్ట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ కూడా చేసేసి ఇచ్చేసాడు. సేల్స్లో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీస్తే ప్రాఫిట్ రావాలి. బట్ ఇక్కడ ఎఫ్ఎఫ్ టోటల్ సేల్స్ మిస్ అయింది, గ్రాస్ ప్రాఫిట్ మిస్ అయింది, గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ మిస్ అయింది, మిస్లేనియస్ ఇన్కమ్ మిస్ అయింది, సెల్లింగ్ ఎక్స్పెన్స్ మిస్ అయింది, కమిషన్ ఇచ్చాడు. Commission charged at the rate of 10% per annum. Selling expenses are 1% on sales అని చెప్పన్నాడు. You are required to compute the missing figures అని చెప్పాడు. మిస్సింగ్ ఫిగర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కమిషన్ 2 lakhs ఇచ్చాడు. కమిషన్ చార్జ్డ్ ఎట్ ది రేట్ ఆఫ్ 10% ఆన్ నెట్ ప్రాఫిట్ అని అర్థం. సో ఇక్కడ చెప్పేశాడు ఆ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ ఆఫ్ కమిషన్ అన్నాడు. సో కమిషన్ మీద 2 lakhs కమిషన్ ఇచ్చేసాం. 2 lakhs కమిషన్ ఇచ్చామంటే నెట్ ప్రాఫిట్ ఎంత? బిఫోర్ ఛార్జింగ్ అంటే ఈ 2 lakhs తీయక ముందు ఇక్కడ ప్రాఫిట్ ఉంది. ఆ ప్రాఫిట్ మీద 10% అంటే ఎంత ప్రాఫిట్ ఉండేది అనే విషయాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. కమిషన్ టు మేనేజ్ బిఫోర్ ఛార్జింగ్ ఆఫ్ కమిషన్. కమిషన్ టు మేనేజర్ 10/100 into net profit before charging of commission. That is 2 lakhs is equal to 10/100 into net profit before charging of commission. Net profit before charging of commission is 20 lakhs. After charging of 20 lakhs is equal to 18 lakhs. Then profit is 18 lakhs. ఏ ఆన్సర్ వచ్చేసింది మనకి. 18 lakhs నెట్ ప్రాఫిట్ వచ్చేసింది. 18 lakhs వచ్చేసింది. 2 lakhs ఉంది అండ్ బి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఉంది. అప్పుడు నువ్వు ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ జీ టోటల్ 60 lakhs ఉంది కదండి. సో జీ ఈజ్ ఈక్వల్ టు 60 lakhs రాసేయచ్చుగా. సో 60 lakhs అని చెప్పేసి టోటల్ ఇన్కమ్ ఆఫ్ టోటల్ అపియరింగ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 60 lakhs. ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కాకుండా మనకు ఉన్నటువంటి 26 lakhs, 13 lakhs, 2 lakhs దట్ ఈస్ 41 lakhs. అండ్ 60 lakhs minus 41 lakhs is equal to 18 lakhs. So selling expenses are 1 lakh. Selling expenses are 1 lakh rupees selling expenses వచ్చేసినాయండి. దెన్ 1 lakh rupees వచ్చింది. ఇక్కడ సెల్లింగ్ ఎక్స్పెన్స్ 1% ఆన్ టోటల్ సేల్స్ అన్నాడు కాబట్టి 1 lakh rupees సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చినాయి అంటే సేల్స్ ఎంత ఉంటుంది? 1 crore rupees ఉంటుంది. 1 crore rupees సేల్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ 1 crore ఉంటుంది, ఎఫ్ కూడా 1 crore ఉంటుంది.
1 crore లో 45 తీసుకొని తీస్తే 55 lakhs వస్తుందండి. దెన్ 55 lakhs is the gross profit అండి. Gross profit 55 lakhs, miscellaneous income is equal to total income, profit and loss account minus gross profit, that is 60 lakhs minus 55 lakhs is equal to 5 lakhs. Then F is equal to 1 crore అండి. The computer D is equal to Y, derive profit and loss. సో ఇలా చేసేస్తే మీకు మిస్సింగ్ ఫిగర్స్ క్యాలిక్యులేషన్ అనేది ఒక ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్ ప్రకారం మీరు చేసుకుంటూ రావాలండి. నౌ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్, ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ మనం నేర్చుకోవాల్సినటువంటివి ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ మీ అందరికీ తెలుసు, అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఈ బ్యాలెన్స్ షీట్లో 2 ఆర్డర్ ఆఫ్ మెథడ్స్లో మనం ప్రజెంట్ చేయొచ్చు. ఆర్డర్ ఆఫ్ పర్మనెన్సీ, ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ అంటాం. ఫిక్స్డ్ అసెట్స్ని ముందు రాసి కరెంట్ అసెట్స్ని తర్వాత రాస్తే దాన్ని ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ అంటాం. సో క్యాపిటల్ ఫస్ట్ రాస్తాం, ఫిక్స్డ్ అసెట్స్ ఇటు డెబిట్ రాసాం కాబట్టి లాంగ్ టర్మ్లో క్యాపిటల్, లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ లైబిలిటీస్, షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్ వస్తాయి. సో దీన్ని ఆర్డర్ ఆఫ్ పర్మనెన్సీ అంటాం. ఇదే ఎంటైర్లీ రివర్స్గా రాస్తే, అంటే కరెంట్ అసెట్స్ పైన రాసి ఫిక్స్డ్ అసెట్స్ కిందకి, కరెంట్ లైబిలిటీ పైకి వెళ్ళిపోయి క్యాపిటల్ కిందకు వస్తే దానినే మనం ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ అని చెప్పి పిలుస్తాం. 2 ఆర్డర్స్లో ప్రజెంట్ చేయొచ్చు. బట్ మనకి ఎగ్జామినేషన్లో ఆర్డర్ ఆఫ్ పర్మనెన్సీనా ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ అనే క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి ఇబ్బంది లేదు. దీన్నే అనాలసిస్ అంటాం. అకౌంటింగ్లో మనం చదువుతాం చూసారు, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ అనాలసిస్ అంటే ఇలా సిస్టమాటిక్ ఆర్డర్లు సెట్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ కవర్డ్ ఇన్ సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ అండి, మనకు అనవసరం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు అసెట్స్ని, లైబిలిటీస్ని బ్యాలెన్స్ షీట్లో ఈ ఆర్డర్స్లో ఎలా అయినా పెట్టచ్చు. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన క్వశ్చన్, క్యాపిటల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ 14% లోన్, ట్రేడ్ రిసీవబుల్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఇన్వెంటరీస్, ఫర్నిచర్, ట్రేడ్ పేబుల్స్, అడ్వాన్స్ టు సప్లయర్స్, నెట్ ప్రాఫిట్, డ్రాయింగ్స్. అండ్ నెక్స్ట్ క్లోజింగ్ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ అన్నారు. నెట్ ప్రాఫిట్ కూడా ఇచ్చేశాడు కాబట్టి నెట్ ప్రాఫిట్ ఈజ్ యాడెడ్ టు క్యాపిటల్ అకౌంట్. దెన్ సో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసినప్పుడు క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ యాడ్ చేసాం. నెట్ ప్రాఫిట్ యాడ్ చేసామంటే ఎంట్రీ ఏంటి? ఎంట్రీ ఎందుకు ఉంటుంది సార్? యాడ్ చేస్తే నెట్ ప్రాఫిట్కి ఉంటుంది కదా, మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్న ప్రాఫిట్ని క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. దెన్ ఎంట్రీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాపిటల్ అకౌంట్. వాట్ ఇస్ ద ఎంట్రీ? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాపిటల్. అది లెస్ చేసామంటే క్యాపిటల్ రెడ్యూస్ చేస్తున్నాం. క్యాపిటల్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. దెన్ ఎంట్రీ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్ టు P&L అకౌంట్. దీంట్లో నుంచి డ్రాయింగ్స్ మైనస్ చేస్తున్నాం. ఒక మైనస్ చేసామంటే అక్కడ ఒక ఎంట్రీ ఉందని అర్థం. దెన్ ఎంట్రీ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్ టు డ్రాయింగ్స్ అకౌంట్. అసెట్స్ అన్ని అసెట్ సైడ్ చూపిస్తాం, లైబిలిటీస్ అన్ని లైబిలిటీ సైడ్ చూపించేసి టాలీ 16,40,000. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్కి వచ్చినప్పుడు క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అనే అడ్జస్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు, అడ్జస్ట్మెంట్స్ అంటే విచ్ ఆర్ నాట్ కన్సిడర్ బిఫోర్ ద ట్రయల్ బ్యాలెన్స్. If these are not considered in the trial final accounts, we can't find the true profit of the firm and true financial position. Closing stock is an asset to the organization. Without the closing stock, true profit అనేది రాదు, true gross profit రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 ఆర్టికల్స్ని, 100 టీవీస్ని 1000 రూపీస్ చెప్పున కొన్నాం, 1 lakh రూపీస్ అని. 80 టెలివిజన్స్ని అమ్మేసాం 2000 రూపీస్ చెప్పున, 80,000, 1,60,000. వాట్ ఇస్ ద ప్రాఫిట్ అండి? వాట్ ఇస్ ద ప్రాఫిట్? 60,000 అంటారు. తప్పు. ఎందుకని? మనం అమ్మింది 80 టెలివిజన్స్ అయినప్పుడు 20 టెలివిజన్స్ క్లోజింగ్ స్టాక్ తీసుకోకుండా మనం ట్రూ ప్రాఫిట్ కాదు. సో 100 టెలివిజన్స్లో 80 టెలివిజన్స్ మాత్రమే అమ్మాం. వీ నీడ్ టు రెడ్యూస్ ద పర్చేజెస్. సో పర్చేజ్ని రెడ్యూస్ చేయాలంటే బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే అదే రాస్తాం. బట్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి? వీఆర్ నాట్ కన్సిడర్ ద క్లోజింగ్ స్టాక్ బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్. దెన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పాస్ చేయాలి. దట్ ఈస్ క్లోజింగ్ స్టాక్ అకౌంట్ ఎట్ ఆర్ టు ట్రేడింగ్ అకౌంట్. మరి దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారు సార్? ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపిస్తాం. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇఫ్ ద ఎక్స్పెన్సెస్ అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్పెన్స్ పేయబుల్. సో ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి శాలరీస్ని మనం పే చేయాలి, ఏప్రిల్లో పే చేస్తాం. ఇప్పుడు మార్చి శాలరీస్ని కనుక కన్సిడర్ చేయకపోతే ఏమవుతుంది? మన ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిపోతుంది, మనం ట్యాక్స్ ఎక్కువ పే చేసుకోవాలి. మరి నెక్స్ట్ మంత్ అయినా పే చేస్తాంగా. మరి ఎక్స్పెన్సెస్ ఆర్ అకర్డ్ బట్ నాట్ పెయిడ్ అని అంటాం. దెన్ ఎంట్రీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. వాట్ ఇస్ ద ఎంట్రీ? ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్. దట్ ఈస్ యాడెడ్ టు దట్ రెస్పెక్టివ్ ఎక్స్పెండిచర్ టు యాడెడ్ టు కన్సర్న్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ పెయిడ్, ఆల్రెడీ పే చేసినటువంటి ఎక్స్పెన్స్కి యాడ్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ చూపిస్తాం.
బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు ఎక్స్పెన్సెస్ అకౌంట్. బికాజ్ నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ని ముందే మనం పే చేసాం. ఆ ఎక్స్పెన్స్ని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనుక చూపించినట్లయితే మన ప్రాఫిట్ యొక్క పర్ఫార్మెన్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఆ ప్రాఫిట్ని అడ్జస్ట్ చేస్తూ మనం కరెక్ట్ ప్రాఫిట్ రావాలంటే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ ఈ P&L అకౌంట్లో వేయకూడదు. మరి నెక్స్ట్ ఇయర్కి అడ్వాన్స్గా పే చేసాం కాబట్టి దట్ ఈజ్ అవర్ అసెట్. Then prepaid expense is our asset. That's why prepaid expense account data to expenses reduce చేయాలి. Expense account is created. Then entry prepaid expense account data to expenses account. Adjustment profit and loss account, it is deducted from concerned expenses. Asset side of the balance sheet లో చూపిస్తుంది. Depreciation. Without considering the depreciation, we can't find the profit of the organization. Because మనం assets ని యూజ్ చేసుకున్నప్పుడు దాని వాల్యూ అనేది డిమిన్యూట్ అవుతూ ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేయకుండా మనం రాయకూడదు. దెన్ ఎంట్రీ డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. Depreciation is non-cash expenditure. We should consider. So depreciation is an expense. That's why it is debited in profit and loss account, deducted from value of concerned asset. Balance sheet లో profit and loss account లో డెబిట్ సైడ్ చూపించి కన్సర్న్డ్ అసెట్ నుంచి తీసేస్తాం. సో డిప్రిషియేషన్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, ఇవి గనక మనం చూపించినట్లయితే డిప్రిషియేషన్ ట్రయల్ బ్యాలెన్స్ లోపలే ఉంటే దట్ ఓన్లీ ఇన్ ద P&L అకౌంట్ అనమాట. దట్ ఓన్లీ షోన్ ఇన్ ద P&L అకౌంట్. దానికి ఆ 4 అడ్జస్ట్మెంట్స్కి మనకు ఒక ట్రయల్ బ్యాలెన్స్ని ప్రొవైడ్ చేసి దాని నుంచి బ్యాలెన్స్ షీట్ చేయమన్నారు. ద అడ్జస్ట్మెంట్స్ ఆర్ క్లోజింగ్ స్టాక్, అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ సాలరీస్, ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్, ఇన్సూరెన్స్ పెయిడ్ ఫర్ 30/9/2020 and depreciation 10% per annum. Okay students, now CRD 6th problem. In CRD 6th ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ఈ 4 అడ్జస్ట్మెంట్స్ మీద మనకి ప్రాబ్లం అనేది ఇవ్వటం జరిగింది. ఈ 4 అడ్జస్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఐటమ్స్ అన్నిటిలోని కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే వీటిల్లో ఏవి ట్రేడింగ్ అకౌంట్కి వస్తాయి, ఏవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తాయి అనే విషయాన్ని ముందు గ్రహించగలగాలి. సో క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ ఇన్వెంటరీ ట్రేడింగ్ అకౌంట్, డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అడ్వర్టైజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, goodwill balance sheet asset, commission received is credit side of P&L account, import duty trading account, octroi trading account, wages trading account, duties and clearing charges trading account, carriage inward trading account, returns purchase returns ni sales returns ni minus చేసేయాలి, salaries profit and loss account, plant and machinery profit and loss account, purchase and sales trading account, gas and water trading account, office rent profit and loss account, bills receivable, bills payable, balance sheet, cash at bank balance sheet, furniture balance sheet, trade receivable, trade payable balance sheet, taxes balance sheet, profit and loss account, taxes are the expense, profit and loss account, printing and stationery profit and loss account, drawings capital నుంచి deduct చేయాలి, general expenses, insurance, interest, these are the expenses, profit and loss account. Then after completion of this identification, తర్వాత adjustments గమనించాలి. Closing inventory is given an adjustment that is shown on the trading account, credit side, balance sheet, asset side, outstanding wages దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఎందుకు అంటే అడ్జస్ట్మెంట్స్ ఉంది అనే విషయం మీకు తెలియాలి. Added to wages account shown on the liability side. Next outstanding salaries is given. Outstanding salaries కూడా ఒక చిన్న డాట్ పెట్టుకోండి. Then salaries to added to salaries account and shown on the liability side. తర్వాత prepaid insurance 30/9/2020. We are preparing final accounts on 31st March 2020. He paid insurance up to 30/9/2020 అంటే 6 months ప్రీపే చేశాడు. సో 6 months ప్రీపెయిడ్కి ఇయర్ పర్ యానం, ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ పర్ యానం ఇన్సూరెన్స్. ఇయర్ పర్ యానం పే చేశాడు కాబట్టి 420 పర్ యానం అంటే 6 monthsకి 210 ప్రీపెయిడ్. So having an adjustments. Next plant and machinery having a depreciation of 10%. Depreciation plant and machinery 10% on per annum. So first trading account open చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని ఓపెనింగ్ స్టాక్ రికార్డ్ చేయటం. సో ఐడెంటిఫై ద ఓపెనింగ్ స్టాక్ 85,000. సో 85,000 ఓపెనింగ్ స్టాక్ 85,000. Then after next purchases find out చేయండి. Purchases, how much purchase and sales అని ఇచ్చేసాడు. Purchases 2,62,700. Sales is given 3,60,000. That's why 3,60,000. Purchase returns, sales returns అని చెప్పి 4,500 sales returns, 1,900 purchase returns.
ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ purchase returns from purchases, sales returns from sales. Minus చేసిన closing stock is given 39,000 shown on the trading account 39,800. ఈ 4 కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ 4ని కంప్లీట్ చేసేయండి. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్ మైనస్ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్, క్లోజింగ్ ఇన్వెంటరీ. ఇచ్చిన ప్రాబ్లంలో ఐడెంటిఫై చేసేసి వీటిని చూపించేయండి. తర్వాత టాప్ టు బాటమ్ ప్రాబ్లం వస్తూ ట్రేడింగ్ అకౌంట్లో ఐటమ్స్ని ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించుకుంటూ రండి. హియర్ గివెన్ క్యాపిటల్ అకౌంట్ షోన్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్, దట్స్ వై క్యాపిటల్ అకౌంట్ అని రాసేసి క్యాపిటల్ అకౌంట్కి నెట్ ప్రాఫిట్ని యాడ్ చేస్తాం కాబట్టి ఒక 6 లైన్స్ ఆ 7 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి తర్వాత లైన్లో మీరు మిగతా అన్ని రాసుకుంటూ రండి. సో క్యాపిటల్ అకౌంట్ అయిపోయింది, ఓపెనింగ్ ఇన్వెంటరీ అయిపోయింది, డిస్కౌంట్ ఈజ్ డెబిట్ సైడ్ 600, 350 క్రెడిట్ సైడ్. Immediately profit and loss account lo discount is recorded on the debit side 600, credit side 350. Discount allowed, discount received. Then after advertising 4,000 rupees, there is no adjustment. Advertising 4,000 rupees. Then after 9,500 balance sheet lo goodwill చూపించాలి. So balance sheet కి వచ్చి goodwill 9,500 అని చూపించండి. Next commission 1,800 income, that's why profit and loss account లో 1,800 కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసేయాలి. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ 500 రూపీస్ రికార్డెడ్ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. ఇంపోర్ట్ డ్యూటీ 500 రూపీస్. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ ఆక్ట్రాయ్ డ్యూటీ 1,600 రూపీస్. ఆక్ట్రాయ్ డ్యూటీ 1,600 రూపీస్. వేజెస్ 7,000. వీ హ్యావ్ ఏ అవుట్స్టాండింగ్ వేజెస్ ఆఫ్ 200 rupees. Then profit and loss account లో outstanding wages 7,000 at 200, that is 7,200 అని చూపించేసి బ్యాలెన్స్ షీట్కి వచ్చేసేసి అవుట్స్టాండింగ్ వేజెస్ లైబిలిటీ కాబట్టి ఇంకోసారి బ్యాలెన్స్ షీట్లో డైరెక్ట్గా చూపించేసేయండి. అక్కడ యాడ్ చేయండి, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ చూపించేసేయండి. 2 సార్లు కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వేజెస్ కంప్లీట్ అయిన తర్వాత డ్యూటీస్ అండ్ క్లియరింగ్ ఛార్జెస్ 1,200 రూపీస్. వేజెస్ కంప్లీట్ చేసాం, ఆక్ట్రాయి కస్టమ్ డ్యూటీస్ కంప్లీట్ చేసేసాం. సో డ్యూటీస్ అండ్ క్లియరింగ్ ఛార్జెస్ 1,200 రూపీస్. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ డ్యూటీస్ అండ్ క్లియరింగ్ ఛార్జెస్ 1,200 రూపీస్. నెక్స్ట్ డ్యూటీ క్యారేజ్ ఇన్వర్డ్ 3,300, క్యారేజ్ ఇన్వర్డ్ 3,300. తర్వాత రిటర్న్స్ అయిపోయింది. నెక్స్ట్ శాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అవుట్స్టాండింగ్ ఉన్నాయి, దట్స్ వై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వచ్చి 15,000 యాడ్ అవుట్స్టాండింగ్ 500, 15,500. ఇమీడియట్లీ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి అవుట్స్టాండింగ్ శాలరీస్ 500 రూపీస్ అని చూపించాలి. తర్వాత శాలరీస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 20,000 హ్యావింగ్ డిప్రిషియేషన్, దట్స్ వై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మిషనరీ 20,000 మీద 10% 2,000 రూపీస్. ఇమీడియట్లీ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి ప్లాంట్ అండ్ మిషనరీ 20,000 లెస్ డిప్రిషియేషన్ 2,000, 18,000 అని చూపించేసేయండి. తర్వాత పర్చేజ్ అండ్ సేల్స్ అయిపోయింది. గ్యాస్ అండ్ వాటర్ ట్రేడింగ్ అకౌంట్, దట్స్ వై ట్రేడింగ్ అకౌంట్లో గ్యాస్ అండ్ వాటర్ 700 రూపీస్ రికార్డ్ చేసేయండి. గ్యాస్ అండ్ వాటర్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ 1,500. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆఫీస్ రెంట్ 1,500 అని చెప్పి రాసేయండి. ఆఫీస్ రెంట్ 1,500. దెన్ ఆఫ్టర్ బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ 2,000 అండ్ 1,200 రూపీస్. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ బిల్స్ రిసీవబుల్ 2,000, బిల్స్ పేబుల్ 1,200 అని చూపించేసేయండి. దాని తర్వాత ఆఫీస్ రెంట్ బిల్స్ పేబుల్ అయిపోయింది. క్యాష్ అట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో 6,685, క్యాష్ ఇన్ హ్యాండ్ 6,685. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్. ఫర్నిచర్ 2,500, there is no depreciation, that's why 2,500 on furniture. Next trade receivable, trade payable. Trade receivable 18,000, trade payable 18,000, trade payable 8,000 rupees. Next 300 rupees taxes. Profit and loss account lo 300 rupees taxes 300 rupees. Then after printing and stationery 475, there is no adjustment, so printing and stationery 475. Next drawings 12,500 is deducted from capital, so net profit కొంచెం గ్యాప్ ఇచ్చేసి లెస్ డ్రాయింగ్స్ 12,500 అని రాయండి. నెట్ ప్రాఫిట్ యాడ్ చేసిన తర్వాత డ్రాయింగ్స్ తీయచ్చు, డ్రాయింగ్స్ తీసిన తర్వాత అయినా నెట్ ప్రాఫిట్ యాడ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ యాడ్ చేసిన తర్వాత డ్రాయింగ్స్ తీస్తే కరెక్ట్ అండి. అంటే కరెక్ట్ మీన్స్ ప్రజెంటేషన్ బాగుంటుంది. స్టేషనరీ అయిపోయింది, డ్రాయింగ్స్ అయిపోయింది. జనరల్ ఎక్స్పెన్సెస్ 1,360 అండి. జనరల్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,360. నెక్స్ట్ ఇన్సూరెన్స్ 420 రూపీస్ ఉంది.
210 రూపీస్ ప్రీపెయిడ్ కాబట్టి ఇన్సూరెన్స్ 420, ప్రీపెయిడ్ వర్కింగ్ నోట్స్ 1 అని చెప్పారు, క్లియర్గా చేసేసాం. సో ఇన్సూరెన్స్ 30/9/2020 వరకు. సో 1/4/2020 నుంచి 30/9/2020కి ప్రీపెయిడ్ పీరియడ్, దెన్ 6 months 210, ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్. 420 minus 210 దట్ ఈజ్ ఈక్వల్ 210. అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్లో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 210 అని చెప్పి చూపించాలి. తర్వాత ఇంట్రెస్ట్ 700 రూపీస్ డెబిట్, 450 క్రెడిట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంట్రెస్ట్ క్రెడిట్ 700, డెబిట్ సైడ్ 700, క్రెడిట్ సైడ్ 850 రాసేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయండి. 420 అయిపోయింది, 700, 800 అయిపోయింది. అన్ని అలా వరుసగా తీసుకుంటే ఎక్కడా కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇన్వెంటరీ క్లోజింగ్ స్టాక్ చూపించాలి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్. దెన్ బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ ఇన్వెంటరీ అని చెప్పి 39,800 ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్లో చూపించేసాం. అవుట్ స్టాండింగ్ వేజెస్ తీసుకున్నాం, అవుట్ స్టాండింగ్ శాలరీస్ తీసుకున్నాం, ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకున్నాం, డిప్రిషియేషన్ మిషనరీ తీసుకున్నాం. సో అన్నీ అయిపోయినాయి కాబట్టి బ్యాలెన్సింగ్ ఫిగర్స్. సో గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చినటువంటి బ్యాలెన్స్ని గ్రాస్ ప్రాఫిట్గా కన్సిడర్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్టర్ గ్రాస్ ప్రాఫిట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ నెట్ ప్రాఫిట్ 11,355. ఆ నెట్ ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేసేసి డ్రాయింగ్స్ మైనస్ చేస్తే క్లోజింగ్ క్యాపిటల్ అంటాం. వాట్ ఇస్ ద క్లోజింగ్ క్యాపిటల్? 86,795. వాట్ ఇస్ ద ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ అంటే 96,695. చక్కగా టాలీ అయిపోతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, వేజెస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అని కనిపిస్తే వేజెస్ని మనం ట్రేడింగ్ అకౌంట్లో యాడ్ చేస్తున్నామంటే డెబిట్, బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపిస్తున్నామంటే క్రెడిట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ని ఇన్సూరెన్స్ నుంచి మైనస్ చేస్తున్నామంటే ఇన్సూరెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్, దాని నుంచి లెస్ చేస్తున్నాము అంటే క్రెడిట్ చేస్తున్నాం. మరి కరస్పాండింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపిస్తాం. బ్యాలెన్స్ షీట్లో కనిపించేది ఇట్ ఈస్ నాట్ ఏ డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఏ సింపుల్ స్టేట్మెంట్. దట్స్ వై అసెట్ సైడ్ ఆర్ రికార్డ్ ఇన్ ద రైట్ side, liability side, liabilities are recorded on the left side. That's why prepaid insurance is an asset, that's why it's shown on the credit asset side, that means debit balance. So asset side ఉన్నాయని debit balances, liability side ఉన్నాయని credit balances. అలానే next, outstanding salaries added to salaries means it is a debit, corresponding credit given on the liability side of outstanding salaries. Depreciation is also expense. Profit and loss account లో డెబిట్ రాసాం, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో మైనస్ చేస్తున్నామంటే అసెట్ నుంచి మైనస్ చేస్తున్నామంటే కరస్పాండింగ్ క్రెడిట్ ఇచ్చినట్టు ఆటోమేటిక్గా ప్రాబ్లం అంతా కూడా టాలీ అవుతుంది. అలా ఆలోచించాలి మనం, ఒక డెబిట్కి కరస్పాండింగ్ క్రెడిట్ ఇస్తున్నామా లేదా. ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్, ఇన్సూరెన్స్ నుంచి మైనస్ చేస్తున్నాం, దట్ మీన్స్ ఇన్సూరెన్స్ డెబిట్ బ్యాలెన్స్, మైనస్ చేస్తున్నాం అంటే క్రెడిట్, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపిస్తున్నాం డెబిట్, ఇక్కడ క్రెడిట్ కంప్లీట్ అయింది, ఇక్కడ డెబిట్ కంప్లీట్ అయింది. అలా మీరు ఎప్పుడైతే థింక్ చేస్తారో మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ CRD7లో చేసేటప్పుడు మనకి అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ అన్అక్రూడ్ ఇన్కమ్ ఆర్ అక్రూడ్ ఇన్కమ్ రెండు ఉన్నాయి. అన్అక్రూడ్ ఇన్కమ్ ఆర్ అన్ఎర్న్డ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, అన్అక్రూడ్ అంటే సంపాదించకుండా ముందే డబ్బులు తీసేసుకున్నాం, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, పని చేయకుండా ముందుగానే తీసేసుకున్నాం. ఇన్కమ్ అవుట్ స్టాండింగ్ మనకు రిసీవబుల్ అవుట్ స్టాండింగ్ అని అర్థం. సో ఇన్కమ్ అవుట్ స్టాండింగ్ ఏం చేయాలి, క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అకౌంట్, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అకౌంట్ డేటా టు ఇన్కమ్ అకౌంట్ added to income and shown on the asset side of the balance sheet, added to income and shown on the asset side of balance sheet. Income received in advance ni income nunchi minus chestam, deducted from income and shown on the liability side of balance sheet. Next, bad debts ane adjustment vachinappudu, bad debts is a loss, this is called further bad debts. దీన్ని ఏమంటారు, further bad debts. Recovered death of insolvency వల్ల వచ్చేసేటటువంటిది bad debts given adjustments means called further bad debts. It is shown on the debit side of P&L account and deducted from assets, deducted from trade receivables. So entry bad debts account data to trade receivable, it is a adjustment entry, debit side of P&L account and deducted from trade receivables. Bad debts given in trial balance లో మాత్రమే కనిపిస్తే that is an expense, that's why it is shown on the debit side of P&L account. If it is adjustment లో given ఇచ్చినట్లయితే దాన్ని deducted from, added to ఆల్రెడీ ఉన్న bad debts కి యాడ్ చేయాలి, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ట్రేడ్ రిసీవబుల్ నుంచి మైనస్ చేయాలి. ద టోటల్ బ్యాడ్ డెట్స్ షోన్ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్, హవెవర్ ఓన్లీ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ given in the adjustment bad debts are called further bad debts, will be deducted. Only further bad debts can be deducted from debtors or trade receivable in the balance sheet. Next, దీని మీద ఇచ్చినటువంటి క్వశ్చన్, క్లోజింగ్ స్టాక్, బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్, డిప్రిషియేషన్ 10%, ఫర్నిచర్ 5%,
కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. కొత్తగా యాడ్ అయిన ఏంటి? బి అండ్ డి. డిప్రిషియేషన్ ఆఫ్ మిషనరీ అంటే డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ డిడక్టెడ్ ఫ్రమ్ అసెట్. బ్యాడ్ డెట్స్ ఈజ్ కాల్డ్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్. ఇట్ ఈస్ యాడెడ్ టు బ్యాడ్ డెట్స్ ఆల్రెడీ గివెన్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే అండ్ కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ కమిషన్ షోన్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. అయితే ఇక్కడ CRD6 ట్రయల్ బ్యాలెన్స్కే CRD7 కూడా చేయమని చెప్పాడండి. నౌ CRD7కి CRD6 యొక్క ట్రయల్ బ్యాలెన్స్ వాడుకోమన్నాడు కాబట్టి సో CRD7కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయో చూసుకొని వాటికి ఒకసారి మనం అడ్జస్ట్ చేస్తే రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ మీకు తెలుసండి. సో దీంట్లో ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్లో మనకేమి ఇచ్చాడు? కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. CRD7లో ఇచ్చిన కొత్త అడ్జస్ట్మెంట్స్ ఏంటి అంటే వాటి యొక్క రిఫ్లెక్షన్ గమనిస్తే చాలు. క్లోజింగ్ స్టాక్ 40,000. It is shown on the asset side of the trading account credit side and balance sheet లో asset side క్లోజింగ్ స్టాక్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీ అందరికీ తెలిసిందే బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్. ఇట్ ఈస్ ద డెబిటెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాడ్ డెట్స్ 3,000. బట్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఎటువంటి ఫిగర్ లేదు. ట్రయల్ బ్యాలెన్స్ లో ఫిగర్ ఉంటే దానికి యాడ్ చేస్తాం 3,000 రూపీస్ని. అగైన్ బ్యాలెన్స్ షీట్ లో ట్రేడ్ రిసీవబుల్ నుంచి 3,000 మైనస్ చేస్తాం. డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ డిడక్టెడ్ ఫ్రమ్ ట్రేడ్ రిసీవబుల్. డిప్రిషియేషన్ 10% అండ్ ఫర్నిచర్ మీద 5%. సో బ్యాలెన్స్ షీట్ లో ట్రయల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో టు డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ 20,000 మీద 10%, 2,500 5%, 125. ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ అసెట్స్. ఫర్నిచర్ ప్లాంట్ అండ్ మిషనరీ నుంచి 2,000 మైనస్ చేసి 18,000. ఫర్నిచర్ 2,500 నుంచి 125 మైనస్ చేసి 2,325. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ ఎ లయబిలిటీ టు అస్. దట్స్ వై కమిషన్ రిసీవ్డ్ ఇన్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ కమిషన్ అండ్ షోన్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పి లయబిలిటీ సైడ్ చూపింది. దీస్ ఆర్ ద అడ్జస్ట్మెంట్స్ డన్ ఇన్ ఫైనల్ అకౌంట్స్. ఈ 4 మిగతావన్నీ మీకు తెలిసినయే కదా. నెక్స్ట్ CRD8కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం అడ్జస్ట్మెంట్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఇవ్వటం జరిగింది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ టు ద ఆర్గనైజేషన్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్ అని పిలవచ్చు. సో ఆపర్చునిటీ కాస్ట్ అంటే మనం బిజినెస్ చేసినప్పుడు ఆ డబ్బుని ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తే హీ గెట్స్ ద రిటర్న్. దట్స్ వై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ టు ద ఆర్గనైజేషన్. That's why interest on capital account is debited, capital account is credited. It is shown on the P&L account debit side and balance sheet low liability side added to capital. Interest on drawings, it is also income to the owner. Then interest on drawings is credited to profit and loss account, capital account is debited. It is shown on the credit side of P&L account deducted from క్యాపిటల్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. డ్రాయింగ్స్ మైనస్ చేసిన తర్వాత దీన్ని కూడా మైనస్ చేస్తాం. బట్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ గివెన్ ట్రయల్ బ్యాలెన్స్ ఇట్ విల్ బి షోన్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓన్లీ. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ డేట్స్ ఆర్ డ్రాయింగ్స్ ఆఫ్ గివెన్ దెన్ యావరేజ్ పీరియడ్ ఆఫ్ 6 months ఈజ్ అప్లైడ్. పార్ట్నర్షిప్ లో వస్తుంది కదండి ఈ పాయింట్స్. సో యావరేజ్ 6 months డిప్రిషియేషన్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఈ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ నేర్చుకునేటప్పుడు ప్రొవిజన్ అంటే ఎక్స్పెక్టెడ్ లాసెస్ కోసం మనం మెయింటైన్ చేసేదాన్నే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటాం. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ని 2 రకాలుగా ప్రజెంట్ చేయొచ్చు. ఒక లెడ్జర్ అకౌంట్ ఫార్మెట్ లో ప్రొవైడ్ చేయొచ్చు, లేదా ఒక టేబుల్ ఫార్మెట్ లో చేయొచ్చు. సో ప్రొవిజన్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అంటే మనకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి పక్కన పెడతాం కాబట్టి the accounting entry will be profit and loss account is debited, provision for bad and doubtful debts account is credited. It is debit side of P&L account and deducted from trade receivable in the balance sheet. So calculation of PBD calculate చేసేటప్పుడు గుడ్ అండ్ డౌట్ మీద మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ట్రేడ్ రిసీవబుల్ మైనస్ బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ దట్ విల్ బి డిడక్టెడ్. దెన్ ఆఫ్టర్ రేట్ బై 100 అని అప్లై చేస్తాం. బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ మైనస్ చేసి వచ్చిన దాని మీద మనం రేట్ బై 100 అప్లై చేయాలి.
బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన బ్యాడ్ డెట్స్ ని మైనస్ చేయకూడదు. అందుకనే ట్రేడ్ రిసీవబుల్ మైనస్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఇంటూ రేట్ బై 100 అని చెప్పి రాస్తే బాగుంటుంది. సో ఈ బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లోనే పీబీడీ ఈస్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది, అడ్జస్ట్మెంట్స్ లో ఎక్కడ పీబీడీ గురించి డిస్కషన్ లేకపోతే దట్స్ టు బి షోన్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్. బికాజ్ లాస్ట్ ఇయర్ మనకి డౌట్ ఉంది, అందుకని ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసాం. నౌ ద ఆల్ ద డెట్స్ ఆర్ గుడ్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ప్రొవిజన్ అని అర్థం. అడ్జస్ట్మెంట్స్ ఇవ్వలేదంటే దట్ వుడ్ బి షోన్ ఆన్ ద ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ చూపించాలి. ట్రయల్ బ్యాలెన్స్ లో అడ్జస్ట్మెంట్స్ గా చూపించాలి. ఇస్తే అడ్జస్ట్మెంట్ గా మాత్రమే ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్, డెటార్స్ నుంచి మైనస్ చేయాలి. సో ఇక్కడ రెండిట్లో యాజ్ వెల్ యాజ్ అడ్జస్ట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ట్రయల్ బ్యాలెన్స్ లో రెండిట్లో గనక ఇచ్చినట్లయితే న్యూ ప్రొవిజన్ కి ఓల్డ్ ప్రొవిజన్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ని, ఇఫ్ ద న్యూ ప్రొవిజన్ ఈజ్ మోర్ దాన్ ద ఓల్డ్ ప్రొవిజన్, డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్. If the new old provision is more than the new provision, then that should be credit side of the P&L account. P&L account లో credit side చూపించాలి. New provision should be deducted from debtors అండి. New provision should be deducted from debtors. దీన్ని మనం ఒక లెడ్జర్ ఫార్మెట్ లో కూడా చూపించవచ్చు. లెడ్జర్ ఫార్మెట్ లో చూపించేటప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ వేసేటప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ విచ్ ఈస్ అపియర్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ షుడ్ బి టేకెన్ ఆన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ పీబీడీ అకౌంట్. క్రెడిట్ సైడ్ ఆఫ్ పీబీడీ అకౌంట్ తీసుకొని బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్, బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్స్ ని డెబిట్ సైడ్ రాసేసి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత న్యూ పీబీడీ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఎలా రాయాలి, న్యూ పీబీడీని డెటార్స్ మైనస్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ తీసేసి దాని మీద క్లోజింగ్ ఫిగర్ వేయండి. ద బ్యాలెన్సింగ్ ఫిగర్ మేబీ ఆన్ ద క్రెడిట్ సైడ్ రావచ్చు ఆర్ డెబిట్ సైడ్ రావచ్చు. క్రెడిట్ సైడ్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ మైనస్ చేస్తాం. డెటార్స్ నుంచి ఆల్వేస్ న్యూ పీబీడీనే మైనస్ చేస్తాం. డెబిట్ సైడ్ వచ్చింది అంటే ఎక్సెస్ ప్రొవిజన్ ఉంది అని అర్థం, దట్ షుడ్ బి క్రెడిటెడ్ టు ద P&L అకౌంట్ అని అర్థం. సో ఒక పర్టికులర్ విషయంలో మనం రెండు రకాలుగాను చేయొచ్చు. ప్రొవిజన్ అకౌంట్ చేయొచ్చు లేదా ప్రొవిజన్ టేబుల్ ఫార్మెట్ నైనా చేయొచ్చు. దాని మీద ఒక క్వశ్చన్ ని మరి గమనించినట్లయితే ఇప్పుడు ఈ పర్టికులర్ CRD 8 ఇచ్చాడండి. దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని గమనించినట్లయితే సో అడ్జస్ట్మెంట్స్ ఇన్వెంటరీ, క్లోజింగ్ ఇన్వెంటరీ 42,000, destroyed stock 9,000, there is an inventory not insured, provide for depreciation 2,000 on buildings and 500 machinery, అది తెలిసిందే మీకు. 500 on provision for doubtful debts అన్నాడు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% అన్నాడు. సో లాస్ బై ఫైర్ ఇస్ ఏ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, ఎందుకని లాస్ జరిగింది బుక్స్ లో ఎక్కడ రాయలేదు కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. ఇట్ ఈస్ ఎ లాస్, నో ఇన్సూరెన్స్, దెన్ డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్, డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్, క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ డిడక్టెడ్ ఫ్రమ్ పర్టికులర్ అసెట్. Interest on capital is calculated on the capital, it is debit side of P&L account deducted from debtors. సో ఈ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ విషయంలో మీరు ఫస్ట్ గమనించాల్సింది బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా, లేవు. బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నాయి, ట్రయల్ బ్యాలెన్స్ లో బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఉందా, లేదు. సో బ్యాడ్ డెట్స్ మాత్రమే ఉంది కాబట్టి, సో నువ్వు ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఇవ్వలేదు కాబట్టి ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత ఇచ్చాడండి, ట్రేడ్ రిసీవబుల్ 36,000 ఇచ్చాడు. 36,000 మీద ఫర్దర్ బ్యాడ్ డెట్స్ లేవు కాబట్టి 5% అన్నాడు. 36,000 మీద 5% 1,800 రూపీస్ ప్రొవిజన్ ని క్రియేట్ చేయాలి. రైట్, ఈ బ్యాడ్ డెట్స్ ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ని ట్రీట్ చేసేటప్పుడు రెండు రకాలుగా ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో లేదు కాబట్టి డాష్ అని పెట్టాం, నిల్ అని పెడతాం, లేకపోతే ఇక్కడ నిల్ అని. దెన్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ లో బ్యాడ్ డెట్స్ లేవు, ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న బ్యాడ్ డెట్స్ తీసుకుంటాం. 36,000 మీద 5% దట్ ఈస్ 1,800, బ్యాలెన్సింగ్ ఫిగర్ 3,400. మళ్ళీ బ్యాడ్ డెట్స్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించకుండా డైరెక్ట్లీ ఇట్ ఈస్ షోన్ యాజ్ టు పీబీడీ 3,400 అని చూపించాలి.
న్యూ పీబీడీ ఈజ్ 1800, దట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ 1800 అండి. లేదా మీరు ఇలా కూడా చేయొచ్చు, 36,000 డెటార్స్ ఉన్నారు, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ నిల్ కాబట్టి 36,000 మీద 5% 1800. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 బ్యాడ్ డెట్స్ అని చెప్పి 1600 చూపించి ఇమ్మీడియట్లీ టు పీబీడీ 1800 చూపించేసి బ్యాలెన్స్ షీట్లో 1800 మైనస్ చేయొచ్చు. సో టేబుల్ ఫార్మెట్ అంటే దీన్ని టేబుల్ ఫార్మెట్ అంటాం. లెడ్జర్ అకౌంట్ స్టేట్మెంట్ అంటే ఇలా చేయాలి. ఇది అలవాటు చేసుకుంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ నిల్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ నిల్. క్లోజింగ్ బ్యాలెన్స్ 36,000 మీద 5%, దట్ ఈజ్ 1800. వీ హ్యావ్ గివెన్ ట్రయల్ బ్యాలెన్స్ 1600. దెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ 3,400. నేను ఇంకొక ప్రాబ్లం కూడా పీబీడీ మీద, నెక్స్ట్ ప్రాబ్లంలో పీబీడీ మీద ఎలా ఇచ్చాడో చూసేస్తే మీకు ఫ్రీ అయిపోతుంది. సో పీబీడీ డౌట్ ఉన్నప్పుడు ప్రతి ప్రాబ్లంలో ఉన్న పీబీడీ పాయింట్ వరకు మీరు చేసుకోగలిగితే మీకు ఆ పాయింట్ మీద కమాండ్ వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి పీబీడీని చూసినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి పీబీడీ ఎలా ఇచ్చాడండి? దట్ మీన్స్ సిఆర్డి 9. సిఆర్డి 9లో అడ్జస్ట్మెంట్స్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. రైట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అంటే ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఇచ్చాడు. ఇంక్రీజ్ ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5% ఆన్ ట్రేడ్ రిసీవబుల్ ఇచ్చాడు. క్రియేట్ ఏ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్. 3 ఐటమ్స్ ఇచ్చాడండి. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ ఇచ్చారు, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఇచ్చారు, అండ్ బ్యాడ్ డెట్స్ ఇచ్చాడు. సో పైన అడ్జస్ట్మెంట్స్లో మనకి బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ కనిపిస్తుంది 200 రూపీస్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 1000 రూపీస్ కనిపిస్తుంది. ప్రొవిజన్ ఫర్ డెటార్స్ లేరు. ట్రేడ్ రిసీవబుల్ 41,200 రూపీస్ కనిపిస్తుంది. ఇప్పుడు గనక నువ్వు పీబీడీ అకౌంట్ గనక ఈ సమ్కి వేస్తే ఫస్ట్ యూ నీడ్ టు ఓపెన్ ద పీబీడీ అకౌంట్. పీబీడీ అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని ఓపెనింగ్ బ్యాలెన్స్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, దట్ ఈస్ 1000 రూపీస్ అండి. సో ట్రయల్ బ్యాలెన్స్లో 1000 రూపీస్ వేయండి. వేసిన వెంటనే బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ రెండు తీసుకోండి. బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ bad debts given in trial balance is 200 rupees, that's why 200. Bad debts given in adjustment is 1200, then that is 1200. Then after you need to shown on the closing balance. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించేటప్పుడు ట్రేడ్ రిసీవబుల్ ఎంత ఉన్నారు? 41,200 రూపీస్ కనిపిస్తుంది. సో 41,200 మైనస్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 1200 తీసేసి వచ్చిన దాని మీద 5% అండి. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ క్రియేటెడ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద డౌట్ఫుల్ డెట్స్, సారీ ఫర్దర్ బ్యాడ్ డెట్స్. గుర్తుపెట్టుకోండి, మనకి డెటార్స్ అనేది 3 టైప్స్లో ఉంటారు. డెటార్స్, bad debts is a loss. Doubtful debts we create a provision. Good debts they expected discount. Discount is calculated on good debts అండి. డౌట్ఫుల్ డెట్స్ కి ఒక ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఇఫ్ వీ హ్యావ్ ఏ 1 lakh rupees debtors in the trial balance అనుకోండి, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఆర్ 5,000 అనుకుంటే 95,000 ఏమంటారు? గుడ్ అండ్ డౌట్. గుడ్ అండ్ డౌట్ అండి. వీ హ్యావ్ ఏ డౌట్ ఆఫ్ 10% అనుకుంటే 10% ఆఫ్ డౌట్ అనుకుంటే 9,500 is doubt. Then 85,500 is good debts. These good debts are expected discount and then 1% is discount anukunte 855 should provide for provision for discount on debtors. So gurtu pettukondi, these are called good debts. Good and doubt, these are called bad debts. Total debtors వీళ్ళు. సో బ్యాడ్ డెట్స్ తీసేసిన తర్వాత ఏ బ్యాడ్ డెట్స్? ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ తీసిన తర్వాత ఉన్నదాన్ని గుడ్ అండ్ డౌట్ అంటారు. ఈ గుడ్ అండ్ డౌట్ మీద నీ పర్సంటేజ్ని పెట్టుకోవాలి. తర్వాత ఆ డౌట్ఫుల్ డెట్స్లోని కూడా తీసేస్తే వచ్చిన దాని మీద గుడ్ డెట్స్ మీద మాత్రమే నువ్వు ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ని క్రియేట్ చేయాలి.
So 2000 rupees, balancing figure is 2400. It is shown on the P&L account debit side 2400. Debtors నుంచి 2000 మైనస్ చేయాలి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 41,200 appears in the trial balance. Bad debts are deducted from debtors 1200 rupees. Adjusted bad debts అని చెప్పాం కదా, that are called further bad debts. PBD is 5% on doubt. This 40,000 is called doubt and good. From that you have a doubt of 5%. Then 5% 2000 doubt తీసేస్తే 38,000. 38,000 మీద 2% PDD, that is 760 rupees. 760 rupees are debit side of P&L account and deducted from debtors. So provision for doubtful debts ki account open చేసుకొని ఎఫెక్ట్ ఇచ్చేసాం. PDD క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గుడ్ డెట్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి. PDD is calculated on good debts. How the good debts are find? Trade receivable నుంచి further bad debts and bad debts ని further bad debts ని doubtful debts ని మైనస్ చేస్తే వచ్చేదాన్నే గుడ్ డెట్స్ అని పిలుస్తాం. గుడ్ డెట్స్ మీద మాత్రమే మనం ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇవి మనం ఈ ప్రాబ్లంలో డౌట్ఫుల్ డెట్స్ మీద మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోయి CRD 8 కంప్లీట్ చేద్దాం. CRD 8లో మనం నేర్చుకోవాల్సింది అడ్జస్ట్మెంట్స్ మాత్రమే. మిగతావన్నీ మీకు తెలుసండి. CRD 8లో ఉన్నటువంటి మీకు కనిపించే ఐటమ్స్ అన్నీ తెలుసు. సో అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చినటువంటి ఈ కంటెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు అనే విషయాలు తెలిస్తే మీకు మొత్తం చేసేసినట్టే. సో ఫస్ట్ది ఇన్వెంటరీ 42,000. దిస్ ఇస్ షోన్ ఆన్ ద ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ చూపించాలి అండ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపించాలి. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 42,000, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ 42,000. తెలుసు కదండి, అది ఎవరు మర్చిపోకూడదు వాటిని. నెక్స్ట్ ది ఇన్వెంటరీ డెస్ట్రాయిడ్ 9,000 రూపీస్. దేర్ ఈజ్ నో ఇన్సూరెన్స్. దీన్ని ఎక్కడ చూపించాలి? ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ న ఇన్వెంటరీ లేదా పర్చేజ్ నుంచి అయినా మైనస్ చేయొచ్చు. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై లాస్ బై ఫైర్ అని చూపిస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ న లాస్ బై ఫైర్ 9,000 రూపీస్ అని చూపిస్తాం. నెక్స్ట్ ప్రొవైడ్ డిప్రిషియేషన్ 2,000 ఫర్ బిల్డింగ్ అండ్ 500 ఫర్ మిషనరీ అన్నాడు. బిల్డింగ్ మీద 2,000 డిప్రిషియేషన్ షోన్ ఆన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 500 shown on the profit and loss account, both depreciation. These are deducted from particular assets అండి. ఆ పర్టికులర్ అసెట్స్ నుంచి డిప్రిషియేషన్ ని మైనస్ చేస్తాం. ఆ పర్టికులర్ అసెట్ నుంచి మైనస్ చేస్తాం. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ చెప్పుకున్నాం కదండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పీబీడి 3,400 రూపీస్ అకౌంట్ నుంచి తీసుకొచ్చాం. డెటార్స్ లో నుంచి ఎప్పుడైనా సరే ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ని అండ్ డెటార్స్ ని తీసేయాలి. పీబీడి 1,800 మైనస్ చేస్తే 34,200 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈస్ 5%. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ క్యాపిటల్. సో క్యాపిటల్ మీద 5%, 80,000 మీద 5%, 4,000 షోన్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ యాడెడ్ టు క్యాపిటల్ అండి. యాడెడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 4,000. నెక్స్ట్ చార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 10% అండి. Interest on drawings is income to the firm. Then interest on drawings is credit side of P&L account 1,000 rupees. 10,000 మీద 10%, 1,000. It is deducted from capital 1,000 rupees. 10,000 మీద 10% capital deduct చేయాలి. Next advertisement expenses 5,000 included in general expenses. So it is deducted from general expenses. Advertisement expense 5,000 rupees. So general expenses 8,000 ఉన్నాయి. స్ప్లిట్ చేస్తున్నాం అంతే. 8,000 ని 3,000 జనరల్ ఎక్స్పెన్స్ గా, 5,000 అడ్వర్టైజ్మెంట్ గా చేస్తున్నాం అంతే తప్ప అది అడ్జస్ట్మెంట్ కాదండి. 2 times చూపించడానికి ట్రై చేయొద్దు. 8,000 టోటల్ ఎక్స్పెండిచర్ ని జనరల్ ఎక్స్పెన్స్ 3,000 అండ్ అడ్వర్టైజ్మెంట్ 5,000 అని చూపించాం. కమిషన్ అక్రూడ్ రిసీవబుల్ కమిషన్, ఇట్ ఈస్ యాడెడ్ టు ఇన్కమ్ అండ్ డిడక్ట్ యాడెడ్ టు ఇన్కమ్ అండ్ షోన్ ఆన్ ద అసెట్ సైడ్ అండి. యాడెడ్ టు ఇన్కమ్ 500 రూపీస్ అండ్ షోన్ ఆన్ ద అసెట్ సైడ్ కమిషన్ రిసీవబుల్ 500 రూపీస్. ఆల్రెడీ CRD 7 దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వేజెస్ ఇంక్లూడ్ 300 ఫర్ ఎరెక్షన్ ఆఫ్ మిషనరీ.
ఇట్ ఈస్ యాడెడ్ టు మిషనరీ అండ్ డిడక్టెడ్ ఫ్రమ్ వేజెస్. ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ వేజెస్. దేంట్లో శాలరీస్ అండ్ వేజెస్. శాలరీస్ అనే వర్డ్ ముందుంది కాబట్టి ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. మిషనరీ మీద 300 రూపీస్ మైనస్ చేసి మిషన్కి యాడ్ చేస్తాం. మిషనరీకి 300 యాడ్ చేసి వచ్చిన దాని మీద డిప్రిషియేషన్ 500 వరకు అమౌంట్ ఇచ్చేసాడు. దట్స్ వైజ్. అదే పర్సంటేజ్ చెప్తే 5500 మీద మీరు పర్సంటేజ్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద అడ్జస్ట్మెంట్ ఫర్ సిఆర్డి 8 అండి. సో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, మీకు డౌట్ ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి పీబీడీ అకౌంట్స్ చేసేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు 100% దాని మీద కమాండ్ వస్తుంది. ఇంకోటి పీడీడీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గుడ్ డెట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పి అనుకోండి. సో గుడ్ డెట్స్ ఎలా వస్తాయి సార్? బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ తీసేస్తే ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ వస్తారు. సో న్యూ పీబీడీ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అండ్ న్యూ పీబీడీ ఈస్ డిడక్టెడ్, దెన్ ఆఫ్టర్ రేట్ బై 100 అప్లై చేయొచ్చు. దీనికి కూడా అకౌంట్ ఓపెన్ చేయించండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ తీసుకొని దాంట్లో గివెన్ ఇన్ డిస్కౌంట్, ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన డిస్కౌంట్స్ని చూపించి అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చిన డిస్కౌంట్ చూపించేసి మీకు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేయాలో పీడీడీ పర్సంటేజ్ ఆపరేట్ చేసి వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగర్ క్రెడిట్ కానీ డెబిట్ కానీ రావచ్చు. దిస్ ఈజ్ పీడీడీ ప్రిపరేషన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం పీబీడీ అండ్ పీడీడీ మీద చేసాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అవుట్ స్టాండింగ్, ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ అంటాం. వీటి విషయంలో మనకి 10% లోన్ అని 12% లోన్ అని ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు యూ హ్యావ్ అన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ అనే విషయం గుర్తుపెట్టుకొని ఆ ఇంట్రెస్ట్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అవుట్ స్టాండింగ్ ఉంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ పేబుల్ అకౌంట్, ఇట్ ఈస్ షోన్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ అండ్ షోన్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, జస్ట్ లైక్ ఏ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ ఎక్రూడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది కూడా అంతే. ఇన్వెస్ట్మెంట్స్ మీద వాడు ఇంటర్నల్గా మనకి పర్సంటేజ్ మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసినప్పుడు ఆ పర్సంటేజ్ ప్రకారం మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ ఈజ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్కి యాడ్ చేయాలి P&L అకౌంట్లో. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ అని చెప్పి చూపించాలి. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ ఆఫ్ గూడ్స్, ఇప్పుడే చేశాం కదండి. అబ్నార్మల్ లాస్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ లాస్ బై 5 ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ వరకు మాత్రమే డెబిట్ సైడ్ చూపించాలి. అండ్ ఇఫ్ ఎనీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈజ్ రిసీవ్డ్ దట్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపిస్తామండి. గూడ్స్ టేకెన్ బై ప్రొప్రైటర్ ఫర్ పర్సనల్ యూస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్ అండి. ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్ అండ్ deducted from capital. Next, goods purchased on credit is not recorded in the books of accounts, complete omissions. Then purchase account data to trade payable, added to purchases account on the debit side of trading account, added to trade payables on the liability side of balance sheet. Goods sold on credit which is not recorded, same trade receivable account data to sales account. Credit side of trading account lo added to sales and added to trade receivable asset side of balance sheet. Goods distributed as free samples, that is to be debited in P&L account debit side advertisement and rayali. Balance sheet lo deducted from purchases or credit side of trading account. Goods purchased but not at received, goods in transit is called goods in transit account data to trading account, added to credit side of trading account, asset side of balance sheet, or added to closing stock on the trading account and diniki. Next, commission to manager, it is very important on net profit. Net profit మీద కమిషన్ ఇస్తే మనకి ఎక్స్పెండిచర్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ అండ్ మేనేజర్ కమిషన్ పేయబుల్ ఈజ్ ఏ లయబిలిటీ, దట్స్ వై లయబిలిటీ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. బట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మేనేజర్ కమిషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే నెట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఇచ్చేటప్పుడు బిఫోర్ ఛార్జింగ్ ఆఫ్ కమిషన్ అని చెప్పచ్చు, ఆఫ్టర్ ఛార్జింగ్ ఆఫ్ కమిషన్ అని చెప్పచ్చు. బిఫోర్ ఛార్జింగ్ ఆఫ్ కమిషన్ అంటే 5/100 ఆపరేట్ చేస్తాం. నెట్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ ఇంటూ రేట్ బై 100. ఇక్కడైతే ఆఫ్టర్ ఛార్జింగ్ అంటే 105, నెట్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ ఇంటూ రేట్ బై 100 ప్లస్ రేట్ అప్లై చేయాలి.
10% 4,40,000 into 10/110 అప్లై చేయాలి. దిస్ ఈస్ ద మేనేజర్ కమిషన్. ఇప్పుడు సిఆర్డి 9 రిలేటెడ్తో చూసాం కదండి. సిఆర్డి 9 రిలేటెడ్తో చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొత్త పాయింట్స్ ఏంటి అనే విషయాలు గమనించినప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ విషయంలో ఎడిషన్స్ ఇచ్చాడండి. ప్లాంట్ అండ్ మిషనరీ విషయంలో ఎడిషన్ ఆఫ్ పర్చేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ రెంట్ విషయంలో ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. రెంట్ 30th June 2021 ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పొచ్చు దీన్ని. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ మహేష్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ 12% చెప్పాడు 10,000 రూపీస్ మీద. అడ్వర్టైజ్మెంట్స్ మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇచ్చాడండి. సో 3 పాయింట్స్ మనం నేర్చుకోవాలి. సో ప్లాంట్ డు అడిషనల్ పర్చేజ్ చెప్పాడు కాబట్టి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 40,000 మీద ఫుల్ ఇయర్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎడిషన్ బిల్డింగ్ ఆఫ్ పర్చేజ్ మిషనరీ పర్చేజ్ మీద 6 months కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ రెంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 30th June 2021 అంటే 2,400 రూపీస్ రెంట్ రిసీవ్ అయింది. ఇక్కడ మనం బుక్స్ క్లోజ్ చేస్తుంది 31st December 2020 కాబట్టి డిసెంబర్ నుంచి జూన్ వరకు 6 months ఉంటుంది. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఈస్ 1,200 రూపీస్. ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ రెంట్ అండ్ అసెట్స్ లయబిలిటీ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండి, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ మహేష్ 10,000 మీద 12%. ఎప్పుడు లోన్ తీసుకున్నాడో ఎక్కడన్నా ఇచ్చాడో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దెన్ 10,000 మీద 12% అంటే 1,200 రూపీస్ రెంట్. ఇంట్రెస్ట్ పేబుల్ టు మహేష్ బట్ పెయిడ్ ఈజ్ 500. దెర్ ఈజ్ ఎ అవుట్ స్టాండింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం విషయంలో మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి వర్కింగ్స్ చూస్తే ఇంట్రెస్ట్ టు మహేష్ 10,000 మీద 12%, దట్ ఈస్ 1,200 రూపీస్. పెయిడ్ 500, అవుట్ స్టాండింగ్ ఈజ్ 700. That is to be shown on the profit and loss account lo debit side 500 interest to Mahesh, 700 outstanding, total 1,200. And balance sheet lo 10,000 rupees loan ki 700 add chesi 10,700 చూపించాలి. అలానే ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అంతేనండి. సో వాడు ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ని జాగ్రత్తగా చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్తే క్లోజింగ్ స్టాక్ 29,200 అండి. దిస్ ఈజ్ షోన్ ఆన్ ద ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 29,200 అండ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ 29,200. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ 1,200. దీనికి పీబీడీ అకౌంట్ ఏమని చెప్పాను. వెన్ పీబీడీ అకౌంట్ ఈజ్ ఓపెన్ ఫస్ట్ యూ నీడ్ టు రికార్డ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పీబీడీ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించాలి. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చినటువంటి బ్యాడ్ డెట్స్ ని అండ్ అడ్జస్ట్మెంట్స్ లో ఇచ్చిన బ్యాడ్ డెట్స్ ని రికార్డ్ చేయాలి. ఇక్కడ 41,200 మనకి డెటార్స్ ఉన్నారు. 1,200 రూపీస్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. దాని మీద 5% 2,000. దెన్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్ 2,400. సో ఈ 2,400 రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ న టు పీబీడీ 2,400 అని రాయాలి. అగైన్ డెటార్స్ నుంచి పీబీడీని మైనస్ చేసి రికార్డ్ చేయాలి. బ్యాడ్ డెట్స్ నుంచి 2,400 మైనస్ చేస్తాం డెటార్స్ నుంచి. సో క్లియర్ గా వర్కింగ్ నోట్స్ 3లో ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తర్వాత ఫర్దర్ డౌట్ఫుల్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ 2% అని చెప్పాడు. దెన్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ గుడ్ డెట్స్. దట్స్ వై గుడ్ డెట్స్ ఆర్ 38,000. 38,000 మీద 2% 760. 760 shown on the debit side of P&L account and it is deducted from debtors. 760 minus చేస్తే 37,240 shown on the asset side of balance sheet and asset side of balance sheet na అది చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ 5% per annum అన్నాడు. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ 10,000 రూపీస్. ఇక్కడ రెండు అసెట్స్ ఉన్నాయి. 40,000 మీద 4,000 రూపీస్ డిప్రిషియేషన్. 10,000 మీద ఎంత పర్సెంట్ అన్నాడండి? 5% ఫర్నిచర్ మీద
మిషనరీ మీద 20% అన్నాడు. మిషనరీ 40,000 మీద 20% అంటే 8,000. 10,000 మీద 20% చొప్పున 6 months కి 1,000, దట్ ఈస్ 9,000 డిప్రిషియేషన్. 9,000 డిప్రిషియేషన్, 8,000 దీని మీద అండ్ 1,000 దీని మీద, దట్ ఈస్ 9,000 రూపీస్. 9,000 రూపీస్ డిప్రిషియేషన్ డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్. డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్లో 9,000 రూపీస్ చూపించేసి అండ్ డెటార్స్ మిషనరీ నుంచి 9,000 రూపీస్ మైనస్ చేయాలి. ఫర్నిచర్ మీద యాజ్ యూజువల్ డిప్రిషియేషన్. ఫర్నిచర్ మనకి ఎంత ఇచ్చాడు? 10,000 మీద 1,000. దట్స్ వై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 500 రూపీస్ డిప్రిషియేషన్, 5%. ఫర్నిచర్ మీద 5% డిప్రిషియేషన్ కాబట్టి 5% 500. ఇట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ ఫర్నిచర్ 500 రూపీస్. నెక్స్ట్, interest received in advance. Interest received in advance is deducted from interest and shown on the liability side 200 rupees. Next, fire loss 10,000 loss అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెయిడ్ 8,000 అన్నాడు. 10,000 రూపీస్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ 10,000 రూపీస్ చూపించాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2,000 రూపీస్ లాస్ బై ఫైర్ అని రాయాలి. అండ్ అసెట్ సైడ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవబుల్ 8,000 రూపీస్ అని రాయాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవబుల్ 8,000 రూపీస్ అని రాయాలి. జనరల్ మేనేజర్ కమిషన్ 10% ఆన్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ ఆఫ్ సచ్ కమిషన్ అన్నాడు. ఇక్కడ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముందుగా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. జనరల్ మేనేజర్ కమిషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముందు 10% ఆన్ ఆఫ్టర్ ఛార్జింగ్ అన్నాడు కాబట్టి క్రెడిట్ సైడ్ టోటల్ 84,300, డెబిట్ సైడ్ 74,060. బిఫోర్ ఛార్జింగ్ ఆఫ్ కమిషన్ ఈజ్ 8,240. ఆఫ్టర్ ఛార్జింగ్ అంటే రేట్ ప్లస్ 100 ప్లస్ రేట్, దెన్ ఆపరేట్ చేస్తే 749. దిస్ ఈస్ డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్. డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ అండ్ షోన్ ఆన్ ద లైబిలిటీ బికాస్ అవుట్ స్టాండింగ్ మేనేజర్ కమిషన్. ఇందాక రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆల్రెడీ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ 6 months. 6 months రెంట్ రిసీవ్డ్ అడ్వాన్స్ ని రెంట్ నుంచి మైనస్ చేసి లైబిలిటీ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ రాయాలి. ఎందుకంటే డేట్ ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు అడ్జస్ట్మెంట్స్ లో ఏదైనా చెప్పాడు అంటే పర్సంటేజ్ కానీ డేట్ కానీ ఎక్కడన్నా మెన్షన్ చేశాడు అంటే మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అని గమనించుకొని దాని ట్రీట్మెంట్ ని కేర్ఫుల్ గా చేసుకోవాలి. దీస్ ఆర్ ద CRD 9. నౌ CRD 10. ఇప్పటి వరకు మనం CRD 9 వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ హియర్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ మిషన్స్ డిప్రిషియేషన్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ గా మీకు బ్యాడ్ డెట్స్ విషయంలో తెలుసుకోవడం కోసం దే ప్రొవైడెడ్ ఏ స్పెషల్ ప్రాబ్లం యాజ్ ఇలిస్ట్రేషన్ అండి. When bad debts and PBD is given in trial balance as well as in adjustment, PDD given in adjustments only. So PBD ని మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఈ ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో కనిపిస్తున్నాయి అండ్ PBD ట్రయల్ బ్యాలెన్స్ లో కనిపిస్తుంది. బ్యాడ్ డెట్స్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్స్ లో కనిపిస్తుంది. Provide 10% for doubtful debts and next create a provision for doubtful debts, discount on debt of 2% on trade receivable. ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చేసాడు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రమే చేయాలి. హియర్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ కేమ్ ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్, దట్ ఈస్ 2,50,000. సాలరీస్ PBD అకౌంట్ ఓపెన్ చేయాలి. వెన్ యూ PBD అకౌంట్ ఓపెన్ చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ విచ్ ఈజ్ అపియర్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, that is 5,000. Bad debts given in adjustments, bad debts given in trial balance, bad debts given in adjustments 10,000 and 1 lakh rupees లో నుంచి 10,000 further bad debts minus చేస్తే 10%, that is 9,000. Balancing figure 19,000 is debited in P&L account and debtors నుంచి 9,000 rupees minus చేయాలి. ఇప్పుడు గుడ్ డెట్స్ మీద ఎంత పర్సెంట్ అని చెప్పాడు, డౌట్ఫుల్ డెట్స్ ఎంత అని చెప్పాడు, 2% ఆన్ ట్రేడ్ రిసీవబుల్. గుడ్ డెట్స్ అంటే ఏంటి, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ని PBDని మైనస్ చేసిన తర్వాత వచ్చిన దాని మీద 2% ఆపరేట్ చేయాలి. సో ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ గుడ్ డెట్స్.
గుడ్ డెట్స్ ఎలా వస్తాయంటే టోటల్ డెటార్స్ నుంచి ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అండ్ 9,000 రూపీస్ డౌట్ఫుల్ డెట్స్ పీబీడి 10% మైనస్ చేస్తే వచ్చినటువంటి దాని మీద 81,000 మీద 2% 1620. That is debited in P&L account 1620 and deducted from debtors and the net amount 79,380. Net amount 79,380. Next CRD 10. CRD 10 ప్రాబ్లం చూస్తే ఇది ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లం 20 మార్క్స్ కి. ఆర్టీపీలో కూడా ఇదే క్వశ్చన్ ని కవర్ చేయడం జరిగింది. దీంట్లో మనం గమనించాల్సినటువంటివి మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైనా ఫైనల్ అకౌంట్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. ట్రేడింగ్ అకౌంట్ నెంబర్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ P&L అకౌంట్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ ఒక పేజీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక పేజీ, బ్యాలెన్స్ షీట్ ఒక పేజీ ఓపెన్ చేయండి. నష్టం లేదు. మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకే పేజీలో చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 60% ప్రాబ్లం అయిన తర్వాత 40% నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. అలా కాకుండా ట్రేడింగ్ అకౌంట్ ఒక పేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక పేజ్, బ్యాలెన్స్ షీట్ ఒక పేజ్ చేస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఫైనల్ అకౌంట్స్ ఓపెన్ చేయగానే ట్రేడింగ్ అకౌంట్ చూడగానే కొత్త లెడ్జర్ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ముందు పైనుంచి కింద వరకు చూడండి. ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే డేట్స్ కానీ ఆర్ పర్సంటేజ్ కానీ ఏదైనా లెడ్జర్ అకౌంట్ కి ముందు ఉందా అని గమనించండి. ఎక్కడా లేవు. సో ఇక్కడ వస్తే ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఆన్ ద 31st March 2020. అడ్జస్ట్మెంట్ డిప్రిషియేషన్ 5%, ఫర్నిచర్ అండ్ ఫిక్సెస్ 10%, ఆఫీస్ ఎక్విప్మెంట్ 15%, మోటార్ వెహికల్ బై 20%. వాల్యూ ఆఫ్ స్టాక్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ద ఇయర్ 4,10,000. వాల్యూ ఆఫ్ స్టాక్ అంటే క్లోజింగ్ స్టాక్. 1 month rent for godown is outstanding. Interest on loan from Rajan. Interest on loan from Rajan is 10% per annum. Taken on 1/7/2019. Reserve for doubtful debt 5% on debtors. Insurance premium. This is very important point. Insurance premium includes 42,000 towards proprietor life insurance policy. And balance is paid for 1/4/2019 to 30/6/2020. ఇప్పటి వరకు అప్ టు 30/6/2020 అని చెప్పేవాడు. ఇప్పుడేమో క్లియర్గా ద ఇన్సూరెన్స్ ప్రీమియం ఫ్రమ్ 1/4/2019 టు 30/6/2020 అని క్లియర్గా ఇచ్చాడు. సో మీ అందరికీ తెలుసు వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ని ఎక్కడ చూపిస్తామంటే ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఒకసారి చూపిస్తాం. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ అని చెప్పి అసెట్ సైడ్ చూపిస్తాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ 5%, ఫర్నిచర్ మీద 10%, ఆఫీస్ ఎక్విప్మెంట్ లేదా అంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్స్ సపరేట్లీ. సో ఎందుకోసం అంటే ఆల్రెడీ 4 ఐటమ్స్ మీద ఇచ్చేసాడు కాబట్టి వర్కింగ్ నోట్స్ రిఫర్ చేస్తూ మీరు P&L అకౌంట్లో రాసేయచ్చు. దట్స్ వై ల్యాండ్ అండ్ బిల్డింగ్ డిప్రిషియేషన్ 25,000, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్ డిప్రిషియేషన్ 50,000, 5,000, 30,000 and 20,000. టోటల్ డిప్రిషియేషన్ 80,000. వర్కింగ్ నోట్స్ 4 అని చెప్పి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిప్రిషియేషన్ వర్కింగ్ నోట్స్ 4 80,000 అని రాసి రెస్పెక్టివ్ అసెట్స్ నుంచి డిప్రిషియేషన్ని చక్కగా మైనస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చిన్న అడ్జస్ట్మెంట్స్. 1 month రెంట్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అన్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ రెంట్ అనేది 55,000 ఇవ్వటం జరిగింది. ట్రయల్ బ్యాలెన్స్లో రెంట్ ఆఫ్ గోడౌన్ 55,000 ఇచ్చాడు. దిస్ ఈజ్ ఫర్ 11 months అని అర్థం. సో 1 month ఈజ్ అవుట్ స్టాండింగ్ అంటే 5,000 ఈజ్ అవుట్ స్టాండింగ్. దెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రెంట్ ఆఫ్ గోడౌన్ అని రాసి రెంట్ ఆఫ్ గోడౌన్ 55,000, 1 month ఈజ్ అవుట్ స్టాండింగ్ 5,000, దట్ ఈస్ 60,000. చాలా మంది 55,000 by 12 months ఆపరేట్ చేస్తూ ఉంటారు. కాదండి, 55,000 divided by 11 months, 5,000 is outstanding, that is 60,000. Then after balance sheet lo liability side outstanding rent 5,000. Outstanding expense find out చేయటం ఈజీనే, బట్ హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఇవ్వలేదు అక్కడ. 1 month రెంట్ అవుట్స్టాండింగ్ అంటే 5,000. ఇంట్రెస్ట్ ఆఫ్ రాజన్ లోన్ 10% per annum was loan taken from 1/7/2019 అన్నాడు. You need to done the working notes అండి.
సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ 9 months బికాస్ 1/7/2019 నుంచి 31st March 2020కి 9 monthsకి ద ఇంట్రెస్ట్ ఈస్ 4,500. గివెన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ that is 4,400 rupees. Then the outstanding is 100. Profit and loss account లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పి 4,500 రూపీస్ చూపించాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 4,400, అవుట్స్టాండింగ్ 100, 4,500. బ్యాలెన్స్ షీట్లో రాజన్ లోన్కి 100 రూపీస్ యాడ్ చేసి 60,100 రూపీస్ టోటల్ లోన్ అవుట్స్టాండింగ్ చూపించాలి. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 5% ఆన్ సన్రీ డెటార్స్ అన్నాడు. You need to open the PBD account open చేస్తే we have a opening balance of trial balance 10,000 rupees. Trial balance లో PBD provision for bad and doubtful debts 10,000 rupees ఉన్నాయి. Bad debts 12,200 ఉన్నాయి. Bad debts given in trial balance 12,200. Bad debts brought down 10,000 rupees. How much is maintained అంటే 2,80,000 మీద. ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఏమీ ఇవ్వలేదు అడ్జస్ట్మెంట్స్ లో. 2,80,000 మీద 5% 14,000. దెన్ 16,200 ఈజ్ డెబిటెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు పీబీడీ అని చెప్పి 16,200. డెటార్స్ నుంచి 14,000 మైనస్ చేయాలి. న్యూ ప్రొవిజన్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. న్యూ ప్రొవిజన్ ఈజ్ 14,000 దట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Here in this insurance premium is given, the total insurance premium 48,000 is given. From this 48,000, proprietor insurance premium is 42,000. This 42,000 should deduct from capital, 6,000. This is paid for 15 months and from 1/4/2019 to 30th/6/2019. Here in this prepaid is 30th/6/2020 because we are closing the books on 31st March 2020 means from 2020 to 30th/6/2020, that is 6,000 में 3/15 1,200 rupees. 4,800 debited to profit and loss account. Then interest on insurance premium అని చెప్పి 48,000. 42,000 deducted from this insurance premium. దెన్ ఆఫ్టర్ ఇక్కడ డ్రాయింగ్స్ లో 42,000 క్యాపిటల్ నుంచి మైనస్ చేయాలి. ఆ తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 1,200 రూపీస్ వర్కింగ్ నోట్స్ 1 లో క్యాలిక్యులేట్ చేసాం. 4,800 ఈస్ కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్. 1,200 రూపీస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని చెప్పి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపించాలి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ అడ్జస్ట్మెంటే దీంట్లో మేజర్ అండి. మిగతా అన్ని కూడా మీకు అసెట్స్ అన్ని అసెట్ సైడ్, ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్స్పెన్సెస్ సైడ్ చూపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం దట్ ఈజ్ ఇప్పుడు ఈ ఇలిస్ట్రేషన్ వచ్చేసరికి నెక్స్ట్ ఒక ఇలిస్ట్రేషన్ ఇచ్చాం. ఇలిస్ట్రేషన్ పీబీడి అండ్ పీడీడి బోత్ ఆర్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ వెల్ యాజ్ అడ్జస్ట్మెంట్స్. చాలా మందికి పీడీడిని ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ ని ట్రయల్ బ్యాలెన్స్ లో అండ్ అడ్జస్ట్మెంట్స్ లో ఇస్తే ఎలా ఉంటది అని చెప్పి డౌట్ అడుగుతున్నారండి. అంటే పీబీడి లాగా పీడీడి అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చండి. హియర్ ఈజ్ గివెన్ బ్యాడ్ డెట్స్ ఆఫ్ 5,000 ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ provide 10% doubtful debts on 10%, provision for discount on debtors 2% అన్నాడు. ఇమీడియట్లీ పీబీడి అకౌంట్ ఓపెన్ చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ 10,000 అండ్ 500 రూపీస్ పీడీడి ఉంది. సో ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 5,000 ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న బ్యాడ్ డెట్స్, అడ్జస్ట్మెంట్స్ లో ఉన్న బ్యాడ్ డెట్ 10,000. సో 1 lakh లో 10,000 తీస్తే 10% దట్ ఈస్ 9,000 రూపీస్. బ్యాలెన్సింగ్ ఫిగర్ 14,000 రూపీస్ ఈస్ డెబిటెడ్ టు P&L అకౌంట్ అండ్ డెటాస్ నుంచి 9,000 రూపీస్ మైనస్ చేయాలి. 9,000 రూపీస్ మైనస్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 14,000 చూపించాలి. ఎప్పుడైతే పీడీడి అకౌంట్ 500 రాస్తామో ఇక్కడ డిస్కౌంట్ అనేది అడ్జస్ట్మెంట్స్ లో కనిపించట్లేదు, ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా డిస్కౌంట్స్ లేవు. ఉంటే అవి కూడా రాసేవాళ్ళం. టు డిస్కౌంట్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, టు డిస్కౌంట్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ అనేవాళ్ళం. 1 lakh లో నుంచి ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ని న్యూ పీబీడిని మైనస్ చేసిన తర్వాత వచ్చిన దాని మీద 2%, దట్ ఈస్ 1620. బ్యాలెన్స్ 1120 ఈజ్ డెబిటెడ్ ఇన్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ లో డెటాస్ నుంచి 1620 మైనస్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ లో ట్రేడ్ రిసీవబుల్ 1 lakh, 10,000 ఫర్దర్ బ్యాడ్ డెట్స్, పీబీడి 10% ఆన్ 90,000 9,000 అండ్ పీడీడి 2% ఆన్ 8,000 81,000 గుడ్ డెట్స్ అనమాట. 81,000 గుడ్ డెట్స్.
నెట్ రియలైజబుల్ అమౌంట్ ఈజ్ 79,380. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 11th ప్రాబ్లం అనేది మొత్తం మీకు తెలుసుకోవడం కోసం ప్రిపేర్ పీబీడీ అకౌంట్, పీడీడీ. ఒక్కోసారి పీబీడీ అకౌంట్ చేయమని చెప్పచ్చు, లేదా చేయమనకపోవచ్చు. అప్పుడు నువ్వు వర్టికల్గా స్టేట్మెంట్ ఓపెన్ చేయొచ్చు హ్యాపీగా. స్టేట్మెంట్ ఓల్డ్ పీబీడీ మైనస్ న్యూ పీబీడీ డిఫరెన్స్ని P&L అకౌంట్లో వేసి బ్యాడ్ డెట్స్ని కూడా P&L అకౌంట్లో కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రిపేర్ పీబీడీ అకౌంట్ అండ్ పీడీడీ అకౌంట్ అని అన్నాడు కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా పీబీడీ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే క్లోజింగ్ స్టాక్ గివెన్ ఇన్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్. సో ఇంటర్నల్గా ఇచ్చాడు అంటే ట్రయల్ బ్యాలెన్స్ లోపల ఇచ్చాడంటే ఇట్ ఈస్ ఆల్రెడీ అడ్జస్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్ అని అర్థం. సో దాన్ని బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపిస్తే సరిపోతుంది, మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్లో తీసుకోకర్లా. అదిగాక కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని ఇచ్చేశాడు అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ కూడా చేసేసాడు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ appears on the debit side of trading account and sales is appears on the credit side of trading account. Then balancing figure is gross profit అని చెప్పేయచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా వేరే ఫర్దర్గా చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో సేల్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్, దట్ ఈస్ 60,000 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని తీసుకుంటూ నువ్వు ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసే విధంగా ఈ ప్రాబ్లమ్ని డిజైన్ చేశాడు. పీబీడీ పీడీడీ అకౌంట్ వేయమన్నాడు. సో ఇక్కడైనా ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా అనే విషయం గమనించాలి. ఎలా తెలుస్తే ఇంటర్నల్ అంటే డేట్ కానీ పర్సంటేజ్ కానీ ఏమైనా ఇచ్చాడా అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఇచ్చాడు డేట్. మెషినరీ పర్చేజ్ 10,000 రూపీస్ ఇంక్లూడ్ నాకు 1st October 2019 అని ఇచ్చాడు. ఈ డేట్ ఉంది కాబట్టి నువ్వు కేర్ఫుల్గా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఉన్నాయి అంటే వాటిని ఎలా అడ్జస్ట్ చేయాలి అనే విషయం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మీరు ప్రతి అడ్జస్ట్మెంట్స్ని 2 times చూపించారు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కనుక అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఇట్ ఈస్ యాడెడ్ టు రిలేటివ్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ షోన్ ఆన్ ద అసెట్స్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ అని రాశారు. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ వస్తే డిడక్టెడ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ అండ్ అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అని రాశారు. సో అయితే ఇక్కడ ఇన్సైడ్ ద ట్రయల్ అడ్జస్ట్మెంట్స్ మనకు కనిపించే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ రిసీవబుల్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, డిప్రిషియేషన్ ఇలాంటివి అడ్జస్ట్మెంట్స్లో కనుక ఇచ్చినట్లయితే అడ్జస్ట్మెంట్లో కాకుండా ట్రయల్ బ్యాలెన్స్ లోపల ఇస్తే ఎలా చేయాలి, దీనికి ఒక ట్యాబులర్ ఫామ్లో మనం ఇవ్వటం జరిగింది. ఆ ట్యాబులర్ ఫామ్ని చదవటం కానీ ప్రతి అడ్జస్ట్మెంట్స్ కింద ఆ పర్టికులర్ ఐటమ్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే ఎలా చేయొచ్చు అనే విషయాన్ని కూడా ఇవ్వటం జరిగింది. మీకు ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో కూడా క్లియర్గా ప్రతి అడ్జస్ట్మెంట్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే ఎలా చేయాలి, అడ్జస్ట్మెంట్గా ఇస్తే ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టాక్, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఇన్సైడ్ ద ట్రయల్ బ్యాలెన్స్ దట్ ఈస్ ఆల్రెడీ అడ్జస్టెడ్ ఫ్రమ్ పర్చేజెస్, దట్స్ వై దట్ ఈస్ షోన్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. Outstanding expenses given in trial balance, that is a liability, that's why shown on the liability side of balance sheet. Prepaid general expenses are the asset, that also shown on the asset side of balance sheet. Ala మరియు depreciation is a nominal account debited in P&L account. అలా ప్రతి అడ్జస్ట్మెంట్ ఎక్కడ అడ్జస్ట్మెంట్స్ కాకుండా ట్రయల్ బ్యాలెన్స్ లోపలిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని క్లియర్గా మీకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో అడ్జస్ట్మెంట్స్లో కనుక ఇవి మీకు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి అనే విషయానికి వచ్చినప్పుడు ద అకౌంట్ యొక్క నేచర్ని గమనించి ఆ పర్టికులర్ అకౌంట్ ఎక్కడ చూపించాలి అనే విషయాన్ని గ్రహించగలగాలి. దీని నేచర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ నేచర్ రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంట్ అండి. ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్, దట్స్ వై షోన్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్. మీ అందరికీ తెలుసు all nominal accounts are transferred to trading and profit and loss account. Real and personals are appears in balance sheet. Prepaid general expenses is also personal account, that's why shown on the asset side of the balance sheet. So what your nature depreciation is a nominal account, that's why debit side of P&L account, nominal account కాబట్టి అలా ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ గమనిస్తూ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం గ్రాస్ ప్రాఫిట్ 60,000. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటూ దీంట్లో అడ్జస్ట్మెంట్స్ ఏమి ఇచ్చాడో వాటి దగ్గర ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. రెంట్ హ్యాస్ బీన్ పెయిడ్ ఫర్ 11 months, హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ 13 months. హియర్ రెంట్ ఈస్ గివెన్ 11,000 రూపీస్ ఎక్స్పెండిచర్ అండ్ 11,000 రూపీస్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు అండ్ 6,500 రెంట్ రిసీవ్డ్ ఇచ్చాడు. అంటే రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్
అండ్ ఆల్సో అవుట్ స్టాండింగ్ రెంట్ కలిపినటువంటి అడ్జస్ట్మెంట్ డిజైన్ చేశాడు. ఇది ఒక రకంగా క్యుములేటివ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. రైట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ 6000 ప్రొవైడ్ పీబీడీ అకౌంట్ ఓపెన్ చేయాలి. అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 4000 గివెన్ ఇన్ closing accounts. 2000 received from additional discount received from creditors after closing the accounts. Maintained a provision for discount on debtors 2%, provision for doubtful debts 10%, provide 10% depreciation plant and machinery, furniture 5% on building. Fire broke out on 1/4/2020. This is important. We are closing the books on 31st March 2020. But fire occurred on 1/4/2020 అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. దీన్ని బ్యాలెన్స్ మన ట్రేడింగ్ అకౌంట్లోకి తీసుకోకూడదు. దీనికి జస్ట్ ఒక నోట్ పాయింట్ పుటప్ చేయాలి. దిస్ ఈజ్ అక్కర్డ్ ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ డేట్. దట్స్ వై ఇట్ ఈజ్ నాట్ కన్సిడర్. ఎన్ event అక్కర్డ్ ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ డేట్, బ్యాలెన్స్ షీట్ డేట్. గూడ్స్ destroyed on 1/4/2020 does not affect the balance sheet as on 31st March 2020. Does not affect the financial statements of 31st March 2020. When you open the PBD account and PDD account open cheste, PBD account open cheyagane PBD opening balance provision for doubtful debt 10,000, provision for discount on debtors 2,400. So 10,000 rupees opening balance, 2,400 rupees, 2,400 rupees మనకి ఓపెనింగ్ PDD అకౌంట్ లో చూపించాం. మరి బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఈస్ 3,000. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ PBD అకౌంట్. డిస్కౌంట్ ఈస్ రికార్డెడ్ ఇన్ డిస్కౌంట్ 2,000 rupees రికార్డెడ్ ఇన్ P&L అకౌంట్. సో దట్ ఈస్ PDD అకౌంట్ 2,000 rupees. అడ్జస్ట్మెంట్స్ లో బ్యాడ్ డెట్స్ ని డిస్కౌంట్ ని రెండింటిని ఇచ్చాడు. డిస్కౌంట్ బ్యాడ్ డెట్స్, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఆర్ 6,000. ఫర్దర్ డిస్కౌంట్ అలౌడ్ టు ద డెటార్స్ ఆల్సో 4,000. దెన్ 6,000 rupees అడ్జస్ట్మెంట్ లో ఇచ్చిన బ్యాడ్ డెట్స్, అడ్జస్ట్మెంట్ లో ఇచ్చిన 4,000 rupees. ఇక్కడ న్యూ PBD 10% ఆన్ డెటార్స్ అన్నారు. 2,10,000 ఈస్ గివెన్ ఫ్రమ్ ఇన్ డెటార్స్, ట్రయల్ బ్యాలెన్స్ డెటార్స్. దీని నుంచి ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 6,000, డిస్కౌంట్ ఫర్దర్ 4,000 తీసి 10%, దట్ ఈస్ 20,000. దెన్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ డెబిటెడ్ ఇన్ P&L అకౌంట్. డెటార్స్ నుంచి 20,000 మైనస్ చేయాలి. PDD క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ డెటార్స్ నుంచి బ్యాడ్ డెట్స్ ని, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ని అండ్ PBD న్యూ PBDని మైనస్ చేసి వచ్చిన దాని మీద 2%, దట్ ఈస్ 3,600. దెన్ P&L అకౌంట్ లో 7,200 డెబిట్ సైడ్ చూపించాలి. డెటార్స్ నుంచి 3,600 న్యూ PDDని మైనస్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ని మైనస్ చేయాలి. 2,10,000 లో ఫర్దర్ బ్యాడ్ డిస్కౌంట్ అండ్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ మైనస్ చేసి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్, నెట్ రిసీవబుల్ 1,76,400. అండ్ ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ కాకుండా ఫర్దర్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ క్రెడిటార్స్ అన్నారు. సో డిస్కౌంట్ ఫ్రమ్ క్రెడిటార్స్ కాబట్టి క్రెడిటార్స్ నుంచి మైనస్ చేసాం. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డిస్కౌంట్ రిసీవ్డ్ కి ఫర్దర్ డిస్కౌంట్ యాడ్ చేసి 3,000 చూపించాలి. దట్ ఈస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ D, క్రెడిటార్స్. నెక్స్ట్ డిప్రిషియేషన్ 10% ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ అన్నప్పుడు ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ విషయంలో డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసేటప్పుడు October 1st, 2019 వీఆర్ క్లోజింగ్ ద బుక్స్ ఆన్ 31st March 2020. దెన్ October 1st నుంచి 2020కి అంటే ఇట్ ఈస్ 6 months అండి. 50,000, 40,000 మీద ఫుల్ ఇయర్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ 10,000 rupees మీద 6 months డిప్రిషియేషన్, దట్ ఈస్ 4,500. ఫర్నిచర్ మనకు ఉన్నటువంటి వాల్యూ 30,000 మీద 10%, 3,000. ల్యాండ్ అండ్ బిల్డింగ్ మీద 5%, 3,000. దట్ బోత్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ డిడక్టెడ్ ఫ్రమ్ పర్టికులర్ అసెట్స్. తర్వాత రెంట్ విషయంలో 11 months అన్నాడు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 11,000 rupees ఉంది కాబట్టి 1,000 rupees రెంట్ అవుట్ స్టాండింగ్. ప్రీవియస్ గా కూడా చేశారు. 11 months కి 11,000 అయితే 1,000 ఈస్ అవుట్ స్టాండింగ్, 12,000. రెంట్ రిసీవ్డ్ 6,500 rupees ఫర్ 13 months అండి. 13 months లో 12 months మాత్రమే మన కరెంట్ ఇయర్ ఇన్కమ్. నెక్స్ట్ 500 రిసీవ్డ్ ఇన్కమ్ అంటాం. అన్అక్రూడ్ రెంట్ ఆర్ రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 500 డిడక్టెడ్ ఫ్రమ్ రెంట్ and shown on the liability side. Income received in advance 500 rupees. Outstanding rent is a liability.
దీస్ ఆర్ ద అడ్జస్ట్మెంట్స్ గివెన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. రిమైనింగ్ అంతా కూడా మీకు తెలిసినటువంటివే. అవన్నీ కూడా మీరు ఏ ఐటమ్స్ని ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లో చూపిస్తే మీకు టాలీ అయిపోతుందండి. దీస్ ఆర్ ద అడ్జస్ట్మెంట్స్ ఫర్ సిఆర్డి 11. నెక్స్ట్ కాన్సెప్ట్ ఓపెనింగ్ ఎంట్రీ. మేబీ ఇది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ని అంటే బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఫిగర్స్ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఓపెనింగ్ ఎంట్రీగా తీసుకురావటం జరుగుతుంది. ఇక్కడ ఎంట్రీ రాసేటప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అండ్ ట్రేడ్ రిసీవబులే ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఎంట్రీ పాస్ చేసేటప్పుడు ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ డెటార్ అందరికీ తెలుసు, ఓపెనింగ్ ఎంట్రీ ఈజీ అని తెలుసు. దెన్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ డెటార్ 1,25,600, ఇన్వెంటరీ అకౌంట్ డెటార్ 2,06,400. ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్ని 1,88,000 అండ్ 6,200, 1,81,800. ఏ ఫిగర్ తీసుకోవాలని చాలా మంది తప్పు తీసుకుంటుంటారు. సో ఇక్కడ తీసుకోవాల్సింది గ్రాస్ అమౌంట్. ప్రొవిజన్ ఈజ్ నాట్ డిడక్టెడ్ ఫ్రమ్ ప్రొవిజన్ ఎంట్రీ P&L అకౌంట్ డెటార్ టు ప్రొవిజన్. మరి ప్రొవిజన్ ని డెటాస్ నుంచి ఎందుకు మైనస్ చేస్తున్నారు అంటే టు నో ద గుడ్ డెట్స్, మంచి బాకీలు ఎంత ఉన్నాయని తెలుసుకోవడం కోసం మాత్రమే. ఫర్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ వీఆర్ డిడక్టింగ్ ద ట్రేడ్, వీఆర్ డిడక్టింగ్ ద ప్రొవిజన్ ఫ్రమ్ ట్రేడ్ రిసీవబుల్. ఇట్ ఈస్ నాట్ ఎ రెడ్యూసింగ్ ద ట్రేడ్ రిసీవబుల్. సో దాని ట్రేడ్ రిసీవబుల్ ఎంత రాయాలంటే 1,88,000 రాయాలి. సో క్యాష్ అకౌంట్ 36,200, టు ట్రేడ్ పేయబుల్, టు బ్యాంక్ లోన్, టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ సపరేట్ గా తీసుకెళ్ళాలి. టు క్యాపిటల్ 2,40,000. దిస్ ద ఓపెనింగ్ ఎంట్రీ అండి. సో ఈ ఓపెనింగ్ ఎంట్రీ రాసేటప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అండ్ ట్రేడ్ రిసీవబుల్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ఇయర్ అకౌంటింగ్ ఈక్వేషన్ అండ్ మోడర్న్ అప్రోచ్ ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈక్వేషన్ అప్రోచ్ ఆర్ మోడర్న్ అప్రోచ్ ఆర్ అమెరికన్ అప్రోచ్ అని చెప్పి తీసుకున్నాం. మామూలుగా ఇది జర్నల్లో వన్ ఆఫ్ ద పార్ట్ అండి. బట్ జర్నల్ లెవెల్లో అసెట్కి, లయబిలిటీకి, ఎక్స్పెన్స్కి, ఇన్కమ్కి మీకు అంత అవేర్నెస్ రాదని చెప్పి ఫైనల్ అకౌంట్స్లో దీన్ని మీకు ఇవ్వటం జరిగింది. ఎందుకని అంటే అక్కడ కొన్ని ఐటమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. జర్నల్ చాప్టర్ లెవెల్లో అక్కడ ట్రెడిషనల్ అప్రోచ్ అయితేనే మీకు బాగా రిసీవ్ చేసుకోగలరు. మోడర్న్ అప్రోచ్ని తొందరగా రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో ఈ మెథడ్ని ఇక్కడ తీసుకురావటం జరిగింది. For the recording of transaction, we have two approaches. One is a traditional approach, second one is modern approach. This is the modern approach. As per the modern approach, accounts are classified into 5 andi. Expense, asset is a debit andi. Income, liability, capital is a credit andi. Expenses increase, that is formula meer chusinappudu asset increase debited, asset decrease is credited. Asset decrease is credited. Liability increase is credited and decrease is debited. This is our debited, this is our credited. Expense increase is debited, expense increase is debited, expense decrease is credited. Income increase is credited, decrease is debited. Capital increase credited, decrease debited. డ్రాయింగ్స్ ఇంక్రీజ్ డెబిటెడ్, డిక్రీజ్ క్రెడిటెడ్. ఇలా ట్రీట్ చేసుకొని మనం మిగతా లెడ్జర్ అకౌంట్స్ అన్నీ చేయొచ్చు. బట్ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మోడర్న్ అప్రోచ్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ని ఏది డెబిట్ చేస్తాం, ఏది క్రెడిట్ చేస్తాం అనేది ఇచ్చాడు. సిఆర్డి 13 క్యాలిక్యులేషన్ ఆఫ్ మిస్సింగ్ ఫిగర్స్ అండి. ఇక్కడ మిస్సింగ్ ఫిగర్స్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ రాసేయచ్చు. క్యాపిటల్ మైనస్ క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ అని రాసేయచ్చు. అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ అని చెప్పి రాసేయచ్చు. అయితే డి పాయింట్ విషయంలో లయబిలిటీస్ నెగటివ్ బ్యాలెన్స్ కనిపిస్తున్నాయి. జనరల్గా అకౌంట్స్లో నెగటివ్ ఉండవు. వాడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఫార్ములా అప్లై చేసేటప్పుడు అసెట్ మైనస్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అంటాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. దెన్ 57 lakhs ప్లస్ 2,80,000 ప్లస్ అవుతుంది. ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 59,80,000 ఇస్ ద క్యాపిటల్ అండి. 59,80,000. జనరల్గా లయబిలిటీస్ అనేవి మైనస్ ఫిగర్ ఉండవు. వాడు ఇచ్చాడు కాబట్టి యూ నీడ్ టు ఆన్సర్ ఇట్ అంతే. సిఆర్డి 14 ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ ఈక్వేషన్ అప్రోచ్లో ఒక పర్టికులర్ అకౌంట్ డెబిట్ రియల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ బిల్డింగ్ ఉందనుకోండి. యాజ్ పర్ ట్రెడిషనల్ అప్రోచ్ ఇట్ ఈజ్ ఎ రియల్ అకౌంట్ అండి. యాజ్ పర్ ఈక్వేషన్ అప్రోచ్ ఇట్ ఈజ్ అన్ అసెట్ అండి.
ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకోండి, యాజ్ పర్ ట్రెడిషనల్ అప్రోచ్ ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్, బట్ యాజ్ పర్ మోడర్న్ అప్రోచ్ ఇట్ ఈస్ ఏ అసెట్ అకౌంట్ అండి. అలా మీకు క్లాసిఫికేషన్ ఇవ్వటం జరిగింది. సో ఒక్కొక్క దాన్ని, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్ అండ్ అసెట్ అకౌంట్ అలా ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం వీటిని అనలైజ్ చేసుకొని మీరు చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. దిస్ ఈస్ ద నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్ ఫైనల్ అకౌంట్స్ అండి. సో ఈ కన్సర్న్స్ లో మీరు అడ్జస్ట్మెంట్స్ యొక్క ఎఫెక్ట్స్ ని జాగ్రత్తగా గమనించగలిగితే మీకు టోటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అవుతాయి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే ఇన్ మార్దాన్ the final accounts of manufacturing entities. ఇప్పటి వరకు ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చాలు. షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ రా మెటీరియల్ ని పర్చేస్ చేసి ప్రాసెస్ చేసి గూడ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కన్సర్న్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్ అంటాం. కోకోనట్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కోకోనట్స్ ని పర్చేస్ చేసి క్రష్ చేసి క్రూడ్ ఆయిల్ ని ప్రొడక్షన్ చేసి రిఫైన్ చేసి ఫినిష్డ్ ప్రొడక్ట్ గా తయారు చేసి వాటిని బాటిల్స్ లో ఫిల్ చేసి ప్యాకెట్స్ లో ఫిల్ చేసి అమ్ముతాయి. అలాంటి కన్సర్న్ లో ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు we have 4 types of accounts అండి. 4 statements ఉంటాయి. One is a manufacturing account to find the cost of manufacturing, trading account to know the gross profit of the firm, profit and loss account to know the net profit, and a balance sheet. Last time May 2022 లో ఈ 4 స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసే విధంగా 20 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. మన మెటీరియల్లో CRD 3గా ఇచ్చాం అదే క్వశ్చన్ని. సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటి? నిన్న చేసినటువంటి ఒక స్టూడెంట్కి 20 out of 20 వచ్చేసినాయండి సర్టిఫైడ్ కాపీ చూసినప్పుడు. ఇంకొక స్టూడెంట్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, ఇది లెందీ ప్రాబ్లం కాబట్టి అతను వాల్యూయర్ని ఇరిటేట్ చేయలేదు. కారణం ఏంటంటే ప్రజెంటేషన్ చాలా చక్కగా చేశాడు, బట్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆన్సర్ రాంగ్ అండి. అది కొట్టేసరికి గ్రాస్ ప్రాఫిట్ తనేసింది, నెట్ ప్రాఫిట్ తనేసింది, బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వలేదు. సో ఇతనికి ఎంత మార్క్స్ వచ్చినాయంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ లో అతను వాల్యూయర్ని చాలా కంఫర్టబుల్ గా చేశాడు, అందువల్ల 15 మార్క్స్ అలాట్ చేశారండి. 20 మార్క్స్ కి 15 మార్క్స్ అలాట్ చేశాడు ఆ క్వశ్చన్కి. కారణం ఇరిటేట్ చేయకుండా చక్కగా రాశాడు. అతను చేసిన మేజర్ మిస్టేక్ ఒకటి చెప్పనా, లూజ్ టూల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో వేశాడు. ఎంత మేజర్ మిస్టేక్? లూజ్ టూల్స్ ఈజ్ అన్ అసెట్, బట్ ట్రేడింగ్ అకౌంట్ లో వేసేసాడు. డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ షుడ్ బి టేకెన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బట్ పొరపాటున మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో తీసుకున్నాడు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తనేసింది. అలా వరుసగా అన్ని అకౌంట్స్ తనేసి బ్యాలెన్స్ షీట్ కూడా తనేసి మొత్తం వెతకలేదు. అతను చక్కగా చూశాడు, సో మిస్టేక్స్ చేశాడు. కాబట్టి ప్రజెంటేషన్ నీట్గా ఉండేసే 15. దీన్ని బట్టి ఏమర్థమైంది? సొల్యూషన్ కంటే ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ట్రైకాఫ్స్ లేనటువంటి ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఓపెనింగ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ క్లోజింగ్ రా మెటీరియల్. ఓపెనింగ్ రా మెటీరియల్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ రా మెటీరియల్ మైనస్ చేస్తే మనకి మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుందండి. దానికి డైరెక్ట్ వేజెస్ ని యాడ్ చేస్తే డైరెక్ట్ వేజెస్ అంటే ప్రొడక్షన్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి వేజెస్. ఇప్పుడు నా క్లాస్ జరుగుతుంది, ఈ క్లాస్ జరుగుతుంది అంటే ఏంటి? డైరెక్ట్ లేబర్ ఆర్ డైరెక్ట్ వేజెస్ ఎవరంటే నేను. నాకు శాలరీ ఇస్తున్నారు కాబట్టి నేను డైరెక్ట్ లేబర్ ఆర్ డైరెక్ట్ వేజెస్ అవుతాను. అయితే ఇది నేను చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ ఎంతమంది కష్టపడి ఉంటారు? నన్ను ఫాలోఅప్ చేసే ఇన్ఛార్జ్, నాకు టైం టేబుల్ వేసే ఇన్ఛార్జ్, ఈ వీడియోని ఎడిట్ చేసేటటువంటి పీపుల్, వీళ్ళందరూ కలిస్తేనే మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ వేజెస్ అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ వేజెస్ అంటే ఇందాక చెప్పిన వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి శాలరీస్ ని ఇండైరెక్ట్ వేజెస్ అంటాం. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రాయల్టీ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని రాయల్టీ పే చేయటం. హైర్ చార్జెస్ ఆఫ్ మిషనరీ ఇన్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ బేస్ చేసుకొని హైర్ చార్జెస్ పే చేసిన అలాంటి వాటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. క్యారేజ్, ఫ్రైట్ ఇన్వర్డ్, ఇంపోర్ట్ డ్యూటీ, ఆక్ట్రాయ్ డ్యూటీ,
మెరైన్ ఇన్సూరెన్స్ ఆల్సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకే తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్లాస్ రూమ్ డిస్కషన్ ఇండైరెక్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాడు. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ వేజెస్ అండ్ అదర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీస్ ఆర్ ద మిషన్ డిప్రిషియేషన్ కానీ, ట్రైనింగ్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, డిప్రిషియేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ షెడ్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీ షెడ్, ఫ్యాక్టరీ షెడ్, వీటన్నిటినీ కూడా ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో తీసుకోవాలి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మెయిన్ వర్క్ జరుగుతూ ప్రాసెస్లో ఉన్నదాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తీసుకుంటాం, క్రెడిట్ సైడ్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తీసుకుంటాం. స్క్రాప్, చాలా మంది స్క్రాప్ ని డెబిట్ వైపు వేశారండి. మొన్న మీరు రాసిన ఎగ్జామ్ పేపర్స్ ని ఒకసారి రివైజ్డ్ పేపర్స్ నేను చూసేటప్పుడు స్క్రాప్ ని డెబిట్ చేశాడు ఒక స్టూడెంట్. స్క్రాప్ ఈజ్ అన్ ఇన్కమ్ అండి, ఇండైరెక్ట్ ఇన్కమ్ దట్ షుడ్ బి క్రియేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. స్క్రాప్ సేల్ అంటాం. ఆర్ బై ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఇస్తే ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో క్రియేట్ చేయాలి. దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ రా మెటీరియల్ కన్జ్యూమ్. ఓపెనింగ్ రా మెటీరియల్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, మెటీరియల్ రిటర్న్డ్ అండ్ క్లోజింగ్ రా మెటీరియల్ మైనస్ చేస్తే మనకి మెటీరియల్ కన్జంప్షన్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్ అంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్ ప్లస్ డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ లేబర్ ఆర్ డైరెక్ట్ వేజెస్ అండ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్ అంటే ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అండ్ సేల్ ఆఫ్ స్క్రాప్ దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాదండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్, కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఫినిష్డ్ గూడ్స్, ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ మైనస్ క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్. బై ప్రొడక్ట్స్ అంటే ఒక ప్రొడక్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాటి నుంచి ఇంకొక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటుంది. మనం బటర్ మిల్క్ తయారు చేయాలి అంటే బటర్ నుంచి బటర్ తయారు చేయాలి అంటే బటర్ మిల్క్ చేయక తప్పదు. సో ఆ బటర్ మిల్క్ అనేది బై ప్రొడక్ట్ గా తీసుకుంటాం. వాటిని రియలైజబుల్ వాల్యూ, వాటిని ఎంతకైతే సేల్ చేయగలమో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. హియర్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ క్లాస్ రూమ్ డిస్కషన్ 1 లో మనం గమనించినట్లయితే, సో విమల్ రన్స్ ఏ ఫ్యాక్టరీ విచ్ ప్రొడ్యూసెస్ సోప్స్. Opening work in progress 10,000 units to 16,000 rupees. Closing work in progress. Opening raw material, closing raw material purchases, higher charges of machinery 60 paise per unit. Higher charges factory shed, direct wages 80 paise per unit manufacture, 40 paise on work in progress. Repairs and maintenance units produced 5 lakh units. And prepare machinery account. పాస్ట్ ఎగ్జామ్ పేపర్లో కూడా ఇదే క్వశ్చన్ని అడగటం జరిగింది, అమౌంట్ లేకుండా. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ మాత్రమే అడిగాడు. వెన్ యూ ఓపెన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 10,000 యూనిట్స్ 10,000 రూపీస్ 16,000 చూపించాలి. క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 12,000 యూనిట్స్ 20,000 చూపించాలి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1,70,000 ఓపెనింగ్ రా మెటీరియల్ అయితే ఓపెనింగ్ రా మెటీరియల్, దానికి పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ 8,20,000 యాడ్ చేసి క్లోజింగ్ రా మెటీరియల్ మైనస్ చేస్తే మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఈజ్ 8 lakhs అండి. డైరెక్ట్ వేజెస్ గమనించినప్పుడు 80 paise per యూనిట్ మ్యానుఫ్యాక్చర్డ్ అన్నాడు అండ్ 40 paise వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంటే 12,000 యూనిట్స్కి 40 paise చొప్పున పే చేశారు. డైరెక్ట్ వేజెస్కి వర్కింగ్ నోట్స్ చేయడం జరిగింది. సో 5 lakh యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దానికి 80 paise చొప్పున 4 lakhs. 12,000 క్లోజింగ్ స్టాక్ కదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉండేది. సో క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత అయితే ఉందో 12,000 కి 40 paise చొప్పున 4,000. చాలా మంది అక్కడే మిస్ చేస్తారు, అందుకనే 12,000 into 40 paise 4,800. దెన్ డైరెక్ట్ వేజెస్ ని 4,04,800. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 2లో వర్క్ ఇన్ నోట్స్ 2లో చూపించాం. ఎందుకంటే హైర్ చార్జెస్ ఆఫ్ మిషన్ పర్ యూనిట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దానికి పే చేస్తానని చెప్పాం, దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కన్సిడర్ చేసేటప్పుడు ఏమేంటి, పర్చేజ్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు అయ్యేటటువంటి ఆక్ట్రాయి, క్యారేజ్ ఇన్వర్డ్ ఇలాంటి ఐటమ్స్ తో పాటు పర్ యూనిట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కి తీసుకునేటటువంటి హైర్ చార్జెస్ తీసుకోవాలి. దట్ ఈస్ 3 lakh rupees అండి. దెన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 3 lakhs. ఇండైరెక్ట్ హైర్ చార్జెస్ ఆఫ్ ఫ్యాక్టరీ షెడ్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 4 lakh rupees. And balancing figure is transferred to trading account. Cost of finished goods transferred to trading account and రాయాలి. ఇక్కడ 5 lakh units.
దీంట్లో టాలీ అవుతుందేమో అని రాయొద్దండి. యూనిట్స్ దగ్గర కాలమ్స్లో ఎంటీ కాలం మీరేమీ రాయట్లేదు, గుర్తుంచుకోండి. జస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓపెనింగ్ యూనిట్స్ని రికార్డ్ చేయటం, క్లోజింగ్ యూనిట్స్ రికార్డ్ చేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంతే తప్ప మీరు ఇక్కడ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్స్ విషయంలో ఎక్కడా కూడా యూనిట్స్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయమాకండి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, హైర్ ఛార్జెస్ ఆఫ్ స్పెషల్ మిషనరీ డిజైన్, ఈ 6,200ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్స్గా తీసుకుంటాం. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకోవాలి, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో కన్సిడర్ చేయం. నెక్స్ట్ ప్రిపేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అండి. ఈ సెకండ్ ప్రాబ్లంలో ట్రేడింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనే విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఫినిష్డ్ గూడ్స్ యొక్క అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో అన్సోల్డ్ ఆర్ అన్యూజ్డ్ స్టాక్ అనేది ఎలా ఉంటుంది అంటే రా మెటీరియల్ రూపంలో ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్స్ ఉంటాయి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విషయంలో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్స్ ఉంటాయి. అండ్ ఫినిష్డ్ గూడ్స్ రూపంలో కూడా ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో ఇన్వెంటరీ ఎలా అంటే రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ అకౌంట్లో ఏవి తీసుకుంటారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఎక్కడ తీసుకోవాలి, రా మెటీరియల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఫినిష్డ్ గూడ్స్ ఓపెనింగ్ క్లోజింగ్స్ ఎక్కడ తీసుకోవాలనే విషయం తెలుసుకోవాలి. When you open the manufacturing account, first you need to record opening work in progress and closing work in progress. Opening work in progress shown on the debit side of manufacturing account. Closing work in progress is shown on the credit side of manufacturing account. Manufacturing account lo debit side, credit side చూపిస్తాం. రా మెటీరియల్ విషయంలో మెటీరియల్ కన్జ్యూమర్ని ఫైండ్ అవుట్ చేయాలి. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, ఓపెనింగ్ రా మెటీరియల్, క్లోజింగ్ రా మెటీరియల్, రిటర్న్ వీటిని మాత్రమే తీసుకోవాలండి. ఇండైరెక్ట్ మెటీరియల్ ఇస్ అపియర్స్ ఆన్ ద ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అండి. వేజెస్ లో కూడా డైరెక్ట్, ఇండైరెక్ట్ ఉన్నాయి. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో, ఇండైరెక్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ రాయల్టీ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లో తీసుకోవాలి. సేల్ ఆఫ్ బై ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. సేల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఇవ్వడం జరిగింది, సేల్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్. సో ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ ని డెబిట్, క్లోజింగ్ ని క్రెడిట్. రా మెటీరియల్ కన్జ్యూమ్షన్ తీసుకునేటప్పుడు రా మెటీరియల్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ ఓపెనింగ్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ క్లోజింగ్ ఆఫ్ రా మెటీరియల్ ఇస్ ఈక్వల్ టు మెటీరియల్ కన్జంప్షన్ ని. ఫినిష్డ్ గూడ్స్ ని మాత్రం ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ లో తీసుకోకూడదు. సో ఇక్కడ రా మెటీరియల్ ఓపెనింగ్, పర్చేజ్ రిటర్న్స్ అండ్ క్లోజింగ్, దట్ ఈస్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇస్ 11,84,000. దెన్ ఆఫ్టర్ డైరెక్ట్ వేజెస్ ఎంత ఇచ్చేసాడండి, 2,10,000. 2,10,000 డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రొడక్షన్ బేస్డ్ రాయల్టీ అన్నాడు 1,30,000. మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పెన్స్ లో ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ వేజెస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, డిప్రిషియేషన్ అండ్ ఫ్యాక్టరీ అండ్ డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మిషనరీని తీసుకొని సేల్ ఆఫ్ బై ప్రొడక్ట్ కానీ సేల్ ఆఫ్ స్క్రాప్ కానీ చెప్పినప్పుడు క్రెడిట్ సైడ్ వేయాలండి. సేల్ ఆఫ్ బై ప్రొడక్ట్స్ అండ్ సేల్ ఆఫ్ స్క్రాప్ రెండు కూడా క్రెడిట్ సైడే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. వెన్ యూ ఓపెన్ ద ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ తీసుకోవాలి, క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ తీసుకోవాలి క్రెడిట్ సైడ్, సేల్స్ అండ్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్ అండి. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్ CRD3 ఇన్ ద బుక్స్ ఆఫ్ వైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. CRD3లో మనం మొత్తం ఇన్ఫర్మేషన్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ మొత్తం చేసేటటువంటి బిగ్ ఎక్సర్సైజ్. ఇదే క్వశ్చన్ ని 20 మార్క్స్ కి మొన్న ఎగ్జామ్ లో అడిగాడండి. అయితే స్టూడెంట్స్ కొంతమంది చేసినటువంటివి అంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ చేసినటువంటి వాటిలో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ని చాయిస్ పెట్టుకొని 20 మార్క్స్ కోల్పోయారు. ఇందాక చెప్పాను కదా, 20 మార్క్స్ కి వాడు ప్రజెంట్ చేసేందుకు 15 మార్క్స్ వేసాడండి. మీరు వాల్యూయర్ ని ఇరిటేట్ చేయకుండా ఎగ్జామ్ ని చాలా జాగ్రత్త, కేర్ఫుల్ గా ప్రజెంటేషన్ వ్యూలో మీరు రాయగలిగితే మీరు చక్కగా మార్క్స్ ని సెక్యూర్ చేసుకోవచ్చండి. హియర్ ఓపెనింగ్ స్టాక్ రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ ఇచ్చాడు. రా మెటీరియల్ ఎక్కడ తీసుకుంటాం, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్.
ఫినిష్డ్ గూడ్స్ ట్రేడింగ్ అకౌంట్లో తీసుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ సపరేట్, ట్రేడింగ్ అకౌంట్ సపరేట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సపరేట్ చేయొచ్చు. లేదు సార్ ట్రేడింగ్ అకౌంట్ చిన్నదే కదా వచ్చేది, అవునండి. అప్పుడు మీరు ట్రేడింగ్ అకౌంట్ని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఒక టేబుల్గా, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ని ఒక టేబుల్గా, బ్యాలెన్స్ షీట్ని ఒక టేబుల్గా, అంటే ఒక పేపర్ మీద చేస్తే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో రా మెటీరియల్ టేకెన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టేకెన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫినిష్డ్ గూడ్స్ ఆర్ టేకెన్ ఇన్ trading account, sundry debtors balance sheet, carriage on purchase is taken in manufacturing account అండి, because they purchase raw material. Bills receivable balance sheet, wages manufacturing account, salaries profit and loss account, telephone and postage profit and loss account, repairs and office furniture profit and loss account, cash at bank balance sheet, furniture balance sheet, repairs to plant manufacturing account. Plant ఉండేది manufacturing కాబట్టి manufacturing account. పర్చేజెస్ అంటే రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ బ్యాలెన్స్ షీట్, రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లైటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, జనరల్ ఎక్స్పెన్స్ ప్రాఫిట్. అయితే వీటి విషయంలో షేరింగ్ ఇవ్వచ్చండి. 2:1 రేషియోలో ఫ్యాక్టరీ అను ప్రాఫిట్ ఆఫీస్ వాడుకుంటున్నారని, సో అలా ఇచ్చినప్పుడు వాటి రేషియో ప్రకారం వాటిని మనం షేర్ చేయాలి. మరి అవి ఎలా తెలుస్తాయి సార్ నాకు అంటే అడ్జస్ట్మెంట్స్లో ఇస్తాడండి, క్లియర్గా అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు. చూద్దాం. సన్రీ క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్, బిల్స్ పేయబుల్ బ్యాలెన్స్ షీట్, సేల్ ఆఫ్ స్క్రాప్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, కమిషన్ రిసీవ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ మీకు తెలుసు కదండి, అడ్జస్ట్మెంట్ ఇస్తే పీబీడీ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇవ్వకపోతే అడ్జస్ట్మెంట్లో ఏమీ చెప్పలేదు సార్, అప్పుడు P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్, క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్, సేల్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్. ద నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. స్టాక్ ఆన్ 31st March 2020 వర్ రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ అని ఇచ్చారు. సో ఫినిష్డ్ గూడ్స్ని ట్రేడింగ్ అకౌంట్లో తీసుకుంటాం, రా మెటీరియల్ అండ్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో. శాలరీస్ అండ్ వేజెస్ ఆర్ అన్పెయిడ్ 900 and 2000, మిషనరీ డిప్రిషియేషన్ 10%, ఆఫీస్ ఫర్నిచర్ 7.5%, మిషనరీ డిప్రిషియేషన్ టేకెన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, ఆఫీస్ ఫర్నిచర్ డిప్రిషియేషన్ టేకెన్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 1% ఆన్ సేల్స్. ఇప్పటి వరకు మీరు ఏం అలవాటు చేస్తున్నారు, 1% ఆన్ డెటార్స్ అన్నారు, ఇక్కడ 1% ఆన్ సేల్స్ అన్నాడు. ఆఫీస్ ప్రిమిసెస్ ఆక్యుపైస్ 1/4 టోటల్ ఏరియా, దట్ మీన్స్ ఆఫీస్ ప్రిమిసెస్లో 1/4 టోటల్ ఏరియాని ఆఫీస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసి మిగతాదంతా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో వేయమని అర్థం, అంటే 3/4 మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో. లైటింగ్ 2/3 టు ఫ్యాక్టరీ, 1/3 టు ఆఫీస్ అన్నాడు, అంటే 2:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో లైటింగ్ ఎంత ఉందండి, ఇక్కడ 1350 ఉంది, దీన్ని 2:1లో వేయాలి. 2 షేర్స్ ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, 1 షేర్ ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అలానే ఆఫీస్ ప్రిమిసెస్ అంటే రెంట్ అండి, రెంట్ 6000 రూపీస్లో 1/4 రెంట్ అంటే 1500 రూపీస్ రెంట్ని P&L అకౌంట్లో, 3/4 రెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో వేసుకోవాలి. వెన్ యూ ఓపెన్ ద ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, మెటీరియల్ కన్జంప్షన్ అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ క్లోజింగ్ రా మెటీరియల్ చేస్తే మెటీరియల్ కన్స్యూమ్డ్. వేజెస్ 13,000, అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇచ్చారు, సో 15,000. క్యారేజ్ ఆన్ పర్చేజ్, రిపేర్స్ టు ప్లాంట్ అండ్ మిషనరీ, రెంట్ 3/4 అండ్ లైటింగ్ 2/3 900 రూపీస్, డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 10%, దట్ ఈస్ 7,000 రూపీస్, సేల్ ఆఫ్ స్క్రాప్స్ 2,500, దెన్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ అండి. హియర్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ తీసుకోవాలి, అదే అక్కడ ఇంపార్టెంట్ అండి. ఓపెనింగ్ ఫినిష్డ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బై సేల్స్ బై క్లోజింగ్ స్టాక్, ఇక ఏ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్లో రావు. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్, ఈస్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దెన్ ఆఫ్టర్ salaries, outstanding salaries, టెలిఫోన్, రిపేర్స్ టు ఆఫీస్, రెంట్ 1/4 ఏరియా అన్నాడు, లైటింగ్ 1/3 ఏరియా అన్నాడు, జనరల్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్. పీబీడీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో పీబీడీ రిక్వైర్డ్ 1% ఆన్ సేల్స్ అన్నాడు, ద సేల్స్ ఈజ్ 1,67,200, దాని మీద 1% అంటే 1672, బట్ దే గివెన్ 1615 ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్, అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ 1650. సార్ పీబీడీ అకౌంట్ ఓపెన్ చేయకూడదా, ఓపెన్ చేయొచ్చండి, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ లేవు, ట్రయల్ బ్యాలెన్స్ లో బ్యాడ్ డెట్స్ లేవు కాబట్టి నిల్ చూపించేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ 1650, క్లోజింగ్ బ్యాలెన్స్ 1672, 22 డెబిట్ సైడ్ ఆఫ్ P&L అకౌంట్ అండ్ 1672 ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ డెటాస్.
1672 is deducted from debtors. Next, so balancing figure is net profit. Net profit transferred to capital account 1 lakh plus net profit. Then after adjustments అన్ని కూడా ఏమి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్సే కాబట్టి మీ అందరికీ తెలుసు. అవుట్స్టాండింగ్ వేజెస్, అవుట్స్టాండింగ్ సాలరీస్, డిప్రిషియేషన్ ఈజ్ డిడక్టెడ్. సింపుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మిషనరీ, రిపేర్ టు ప్లాంట్ అండ్ మిషనరీని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో వేయాలి. చాలా మంది ఏం చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫీస్ ఫర్నిచర్ అని క్లియర్గా ఇచ్చాడు. ఎగ్జామ్లో ఏం చేశాడంటే బిల్డింగ్ అన్నాడు, డిప్రిషియేషన్ అండ్ బిల్డింగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో తీసుకు డిప్రిషియేషన్ అండ్ బిల్డింగ్ అని చెప్పి ఏమీ చెప్పలేదంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్లో తీసుకోవాలి అని చెప్పి అర్థం అండి. సో వాటి విషయంలో తీసుకోవాల్సిన కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ గమనించినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో ఈ సమ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 5 మార్క్స్కి అడగటానికి ఛాన్స్ ఉంది. 1 lakh units were produced in factory and per unit cost of material 10 rupees. Per unit cost is 5 rupees. Royalty is 3 rupees per unit and Japanese collaboration, supplied technology. Calculate the manufacturing cost without preparing manufacturing account. ఏం లేదు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో దాంతో మల్టిప్లై చేయడమే. సిల్లీ క్వశ్చన్, బట్ కొంతమంది మాకు ఈ మోడల్ యూనిట్స్ మల్టిప్లై చేయడం రాదు అన్నట్టుగా ఉంటుంటారు. సో అది కాకుండా చూడండి, 1 lakh units మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఈజ్ 1 lakh into 10 lakhs. Direct wages 1 lakh into 5 lakhs. 1 lakh into direct expenses 3 lakhs. Then the prime cost or manufacturing cost is 18 lakhs. Prime cost అన్నారండి సార్, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అడిగిందంటే రేపు ఎగ్జామ్లో ఆ వర్డ్ మారుస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనకుండా ప్రైమ్ కాస్ట్ అంటాడు. సో ప్రైమ్ కాస్ట్ అంటే బిఫోర్ యాడింగ్ ఆఫ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ కాస్ట్. ఆఫ్టర్ యాడింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. హియర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేవు కాబట్టి దీన్ని ప్రైమ్ కాస్ట్ అనొచ్చు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అందుకని సెకండ్ ఎగ్జాంపుల్కి మీకు ఏం చేశారు అంటే వాట్ విల్ బి ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇఫ్ ద కాన్సెప్ట్ క్వశ్చన్ ఇఫ్ ద వర్క్స్ ఓవర్ హెడ్ కాన్సెప్ట్ ఈస్ 2 lakhs అన్నాడు. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్కి ఎప్పుడైతే 2 lakhs ఎక్స్ట్రాగా యాడ్ చేస్తామో దాని కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. దీని ప్రైమ్ కాస్ట్ అంటాం, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ వస్తాయో దాని ప్రైమ్ కాస్ట్, యాడింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ దట్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫైనల్ అకౌంట్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్స్. Bills of exchange and promissory notes. So this is very examination point of view important for December attempt because June attempt lo bills of exchange question adagaledu. Now December attempt lo 10 marks ki adagatam jarigindi kabatti exam lo ee samvatsaram ee attempt ki adige chances unnai. In bills of exchange, we have 2 types of bills of exchanges, accommodation bills and trade bills. First, we need to discuss trade bills. What is the meaning of bills of exchange? Bills of exchange is a document as per Negotiable Instrument Act. The definition is the bills of exchange has been defined as an instrument in writing containing unconditional order signed by the maker directing a certain person to pay a certain sum of money only to or the order of certain person or to the bearer of instrument. This is the bills of exchange definition. We have 2 parties, drawer and drawee, but in bills of exchange there is a 3 parties, drawer, drawee and payee. Who wrote the bills of exchange? That person is called drawer. Who accepted the bill? That person is called drawee. Who receives the money on the due date? That person is called payee. The options available for the bills of exchange, all of you knows that one is retained by drawer, discounting at bank, endorsing of a bill and sent for collection. So ikkada accounting entries are the very important point of view. On the due date, the bill may be honored, dishonored, renewed or retired. In 4 situation lo edaina jaragachu. Last and final insolvency kuda jaragachu. Here trade bills of exchange observation lo A sold goods to B, then entry in the books of A. What is the accounting entry? B account debtor to sales account. In books of A, B purchase account debtor to A account.
A draw a bill and received the acceptance from B. Bills receivable account data to B account. A account data to bills payable account in the books of B. When the bill is discounted by A at bank, bank account data, discount account data to bills receivable account. No entry is made. When the bill is endorsed to C, then C account data to bills receivable. No entry in the books of dry E. When the bill is sent for collection, bill sent for collection account data to bills receivable. No entry in the books of dry E. Friends, గుర్తుపెట్టుకోండి, డ్రాయర్ డ్యూ డేట్ కంటే ముందు ఆ బిల్లుని ఏం చేసుకున్నా డ్రాయికి ఎటువంటి సంబంధం లేదు. On the due date, drawee presents the bill to drawee. Drawer presents the bill to drawee. Then drawee will pay the amount. Bills payable account data to bank. When the bill is retained by drawer, he receives the money. That's why entry cash account data to bills receivable account. If the bill is endorsed, then endorse presents the bill to drawee. Endorse receives the money. డ్రాయి ఏం ఆలోచిస్తాడంటే, నాకు ఎవరు ప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తా, నాకు మిగతా విషయాలు అనవసరం. మై బిల్ ఈజ్ రిసీవ్డ్ అండ్ క్యాష్ ఈజ్ అవుట్ గోయింగ్. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇదేర్ ఆల్సో డిస్కౌంటెడ్ బిల్ అయినా బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఎండార్స్ బిల్ అయినా బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. సెండ్ ఫర్ కలెక్షన్ బిల్ అయినా బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఏదైనా డ్రాయికి ఒకటే. బట్ హియర్ డిస్కౌంటెడ్ బిల్, banker receives the money, that's why no entry made in drawer books. And endorsee receives the money, then no entry made in the books of drawer. And collection, banker receives the money that was created in our account, that means our bank balance will increases. Bill sent for collection, at the time of sending of a bill, bill sent for collection is debited. That's why to close the bill sent for collection, that is credited, bank account is debited. Then entry bank account data to bill sent for collection. On dishonor of bills of exchange. Dishonor of bills of exchange lo, when the bill is dishonored. So if the bill is retained by drawer, then entry reverse entry for receiving the bill. So entry B account data to bills receivable account. Bills payable account data to A account. In discounting of a bill, when bill discounted, when bill is discounted, who receives the money? ఇక్కడ బిల్ డిజానర్ అయినప్పుడు, బిల్ డిస్కౌంటెడ్ బిల్ విషయంలో కానీ ఎండార్స్మెంట్ బిల్ విషయంలో కానీ ఒకటే థింక్ చేయండి, రిసీవబుల్ ఫ్రమ్ హూమ్, పేబుల్ టు హూమ్. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్లో ఎవరి నుంచి రావాలి, ఎవరికి పే చేయాలి అనాలి. ఎందుకంటే డిజానర్ అయితే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డ్రాయిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే నేను బి అనే మీద బిల్ రాశాను అనుకుంటే, ఐ రిసీవ్స్ ద బిల్, ఐ ఎండార్స్ బిల్ టు సి, C endorsed to D, D endorsed to E. E present the bill to B for honoring, but B failed to pay the bill amount. Then B failed to pay the bill amount. Then immediately E receives the money from D, D receives money from C, C presents the bill. Dishonor అయింది అని చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు, నేను Bతో డీల్ చేసుకోవాలి. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఏం ఆలోచిస్తానంటే, రిసీవబుల్ ఫ్రమ్ హూమ్, పేబుల్ టు హూమ్. ఐ రిసీవబుల్ ఫ్రమ్ బి, పేబుల్ టు బి బ్యాంక్, ఇంక్లూడింగ్ ద నోటింగ్ చార్జెస్. గుర్తుపెట్టుకోండి, హియర్ వీడు ఎప్పుడు కూడా ఒకటే రాస్తాడు, ఐ లైబుల్ టు ఏ అనే రాస్తాడు, డ్రాయర్ అనే రాస్తాడు. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు ఏ. ఎండార్స్మెంట్ విషయంలో కూడా రిసీవబుల్ ఫ్రమ్ బి, పేబుల్ టు సి, వీడు మాత్రం బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు ఏ అని రాస్తాడు. డిస్కౌంటెడ్ బిల్ విషయంలో బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ ని క్లోజ్ చేయాలి కాబట్టి బి అకౌంట్ డేటా టు బిల్ సెండ్ ఫర్ కలెక్షన్, వీడు బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు ఏ అని రాస్తాడు. నోటింగ్ చార్జెస్ ని ఇక్కడ ఎవరు పే చేస్తారంటే, హోల్డర్ ఆఫ్ ఏ బిల్. ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్ రిటైన్ ఆఫ్ ఏ బిల్ విషయంలో ఏ పేస్ ద అమౌంట్, బి అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బికాస్ బి ఈజ్ రెస్పాన్సిబుల్, బి రిసీవబుల్ ఫ్రమ్ బి, దట్స్ వై బి అకౌంట్ డేటా టు క్యాష్. వీడు మాత్రం నోటింగ్ చార్జెస్ ఆర్ ఎక్స్పెన్స్ టు ఏ, ఎక్స్పెన్స్ టు బి, దట్స్ వై నోటింగ్ చార్జెస్ అకౌంట్ డేటా టు ఏ. ఏ సిచ్యువేషన్లో అయినా ఎంట్రీ అదే రాస్తాడండి. హియర్ నోటింగ్ చార్జెస్ పెయిడ్ బై బ్యాంక్, బి అకౌంట్ డేటా టు బ్యాంక్. నోటింగ్ చార్జెస్ పెయిడ్ బై ఎండార్సీ, బి అకౌంట్ డేటా టు సి అకౌంట్. ఇక్కడ వీడు లైబుల్ ఎవరికంటే ఏకే లైబుల్గా ఉంటాడు. నెక్స్ట్, బిల్
renewed for a particular after the on due date bill renew అయితే ఫస్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఓల్డ్ బిల్ జరగాలి. క్యాన్సిలేషన్ ఆఫ్ ఓల్డ్ బిల్ అంటే బిల్ ఎవరి చేతిలో ఉంది అనే మీద చూసుకోవాలి. If bill is receivable, due amount is receivable from B, that's why B account is debited. If we maintain the bill, we retain the bill, bills receivable is created. Cancellation of bill. On renewal, the bill is cancelled. On bill discounted, bank account is created. On endorsement, C account is created. On collection, bill sent for collection account is created. With bills payable account at RTA. Sir, ఇది డిజానర్ ఎంట్రీ కదా సార్, క్యాన్సిలేషన్ కైనా డిజానర్ కైనా ఒకటే. అయితే డిజానర్ అంటే పే చేయనని చెప్పాడు, క్యాన్సిలేషన్ అంటే డ్యూ డేట్ కంటే ముందే వచ్చి నేను ఆ డ్యూ డేట్ పే చేయలేను, ఎక్స్టెండ్ చేయమన్నాడు. నేను చేయను అన్నావు అనుకోండి, నేను ఇవ్వను అంటే ఏం చేయగలవు, అందుకని ఎక్స్టెన్షన్ చేయమన్నప్పుడు చేయటమే, 2 months 3 months ఎక్స్టెన్షన్ చేస్తాం. చేసేటప్పుడు పార్ట్ ఆఫ్ ద అమౌంట్ పే చేసి కూడా వాడు ఎక్స్టెన్షన్ చేయమనొచ్చు, లేదా ఫుల్ అమౌంట్ని ఇంట్రెస్ట్తో అయినా చేయొచ్చు. If he paid part of the amount pay cheste, cash account at R to B account, here A account at R to cash account. Interest charged on B, then that interest is income to A, that's why B account at R to interest account. It is expense to B, interest account at R to A account. Then after we received the interest vaste cash account at R to B account, A account at R to cash. Interest to due entry pass chesina matram tarvata matrame collection entries rayali. When the renewal bill, bills receivable account at R to B, including the interest undachu, A account at R to bills payable. Retirement of a bill. Before the due date, if the bill is retired, we allowed a rebate or discount. That's why rebate is expense to us. Then cash account at R, rebate account at R to discount or bills receivable. When the bill is declared as insolvent, retirement and rebate is income to dry. Bills payable account at R to cash account to rebate account. ఇన్సాల్వెంట్ అయితే ముందు బిల్ క్యాన్సిలేషన్, డిజానర్ అంటాం, క్యాన్సిల్ అనో. అదే ఎంట్రీ చూడండి, క్యాన్సిల్కి మనం ఏ ఎంట్రీ రాసామో సేమ్ ఎంట్రీ డిజానర్ అప్పుడు కూడా రాస్తాం, కాకపోతే అక్కడ క్యాన్సిలేషన్ అంటాం, ఇక్కడ డిజానర్ అంటాం. వీడు బిల్స్ పేబుల్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అంటాం. ఇఫ్ యూ పేడ్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ దెన్ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్, బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు బి అకౌంట్. ఇయర్ ఏ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్ అకౌంట్ ఫర్ డెఫిషియన్సీ అకౌంట్ అని చెప్పి రాయటం జరుగుతుంది. దీస్ ఆర్ ద అకౌంటింగ్ ఎంట్రీస్ ఎట్ ఎ గ్లాన్స్ అండి. మొత్తం అకౌంటింగ్ ఎంట్రీస్ వచ్చేసినాయి. నౌ టిఆర్డి క్లాస్ రూమ్ డిస్కషన్ 1కి వెళ్దాం. రైట్, క్లాస్ రూమ్ డిస్కషన్ 1 on 1/4/2020 Mahesh sold goods to Pavan for 20,000. Pavan accepted 4 bills of exchanges, each 5,000 rupees. Each one having period of 1 month, 2 months, 3 months, 4 months respectively. And 4/4/2020 Mahesh discounted the second bill for 6% per annum. On 1/7/2020 he endorsed the bill to creditor Prabhas. On 15/7/2020 fourth bill is endorsed for collection. All the bills are honored and చెప్పి ఎంట్రీస్ అడిగాడు. రికార్డ్ ద ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మహేష్ అండ్ పవన్ అన్నాడు. ఇక్కడ క్రానలాజికల్ ఆర్డర్ లో చూసుకోవాలి. ఈచ్ బిల్ 1 month పీరియడ్ అన్నప్పుడు ఫస్ట్ బిల్ హ్యావింగ్ 1 month, సెకండ్ బిల్ 2 months, థర్డ్ బిల్ 3 months, ఫోర్త్ బిల్ 4 months అలా వచ్చినాయి. వాటి క్రానలాజికల్ ఆర్డర్ లో చూస్తూ మనం ఎంట్రీస్ రాయాలి. బుక్స్ ఆఫ్ మహేష్ లో ఎంట్రీస్ రాసేటప్పుడు వి సోల్డ్ గూడ్స్ టు పవన్, పవన్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ అకౌంట్, పవన్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ అకౌంట్. He received a 4 bills of exchanges for 20,000. Then entry bills receivable account at R to Pavan account. The second bill is discounted at bank account at R, discount account at R to bills receivable. Here is important point is the discount calculation. Second bill period is 2 months period. That's why 5,000 into 6% to 2/12, that is 50 rupees. That is expense to us. Bank account at R 4,950. Discount account at R to 50 rupees to bills receivable 5,000. ఫస్ట్ బిల్ డ్యూ డేట్ వచ్చేసింది. 2 months కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ బిల్ డ్యూ డేట్ వచ్చేసింది. బికాజ్ ఫస్ట్ బిల్ కంటే ఎండార్స్మెంట్ జరిగింది ఇంకొక డేట్ లో జరిగింది. సో ఎండార్స్ 1/7/2020 అన్నాడు కాబట్టి దీని మధ్యలో ఫస్ట్ బిల్ హానర్ అయింది. ఫస్ట్ బిల్ రిటైన్డ్ బై హస్, దెన్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సెకండ్ బిల్ హానర్ అయినప్పుడు ది డిస్కౌంటెడ్ బిల్, ద అమౌంట్ రిసీవ్డ్ బై బ్యాంకర్, దట్స్ వై నో ఎంట్రీ మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ dry. Sorry, no entry is made in dryer books. Next 1/7/2020 he endorsed the bill to Prabhas. Then Prabhas receives the bill, Prabhas account at R to bills receivable account.
honored the bill on 147/2020, but no entry made in books of drawer because amount received by Prabhas kabatti. Bill sent for collection on 15/7/2020. Bill sent for collection account data to bills receivable. That bill also honored. We received the money bank account data to bill sent for collection account. In the books of Pavan, chala simple because he purchased the goods from Mahesh, purchase account data to Mahesh account. He accepted 4 bills of exchanges, bills, the narration మొత్తం కలిపి లేదంటే మహేష్ అకౌంట్ డేటా బిల్స్ పేబుల్ 1, బిల్స్ పేబుల్ 2, బిల్స్ పేబుల్ 3, బిల్స్ పేబుల్ 4 అని కూడా రాయొచ్చు. సో హీ ఎండార్స్ ద బిల్, నో ఎంట్రీ. ఎండార్స్మెంట్ కానీ డిస్కౌంటింగ్ కానీ దేనికి కూడా ఎంట్రీస్ రాయాల్సిన అవసరం లేదు. On the due date, he honored the first bill, then entry bills payable account data to cash, and he honored the second bill, bills payable account data to cash. అది ఎవరి బిల్లు ఎక్కడ సారీ నా బిల్ నాకు ఇచ్చేసారు, అది బ్యాంకర్ ఇచ్చాడా లేదా ఎన్ఆర్సీ ఇచ్చాడా లేదా డ్రాయర్ సబ్మిట్ చేశాడా అని అవసరం. సో కాబట్టి బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఎండార్స్ చేసినా కూడా నో ఎంట్రీ మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. థర్డ్ bill is honored and fourth bill is sent for collection, no entry in the books of for collection. So he is honored the bill, bills payable account data to cash. When he dishonored the bill, CRD 2 is when all the bills are dishonored అనుకున్నప్పుడు నువ్వు ఎంట్రీస్ ఎలా రాస్తావు అని అడిగాడు. ఇంక్లూడింగ్ ద నోటింగ్ ఛార్జెస్ ఆఫ్ 100 rupees తో రాయాలి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఒకటేనండి. సో డిస్కౌంటెడ్ బిల్ డిజానర్ అయినప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేస్తున్నారు, ఎండార్స్ బిల్ డిజానర్ అయితే ఎలా ఉంటుంది, రిటైర్డ్ బిల్ డిజానర్ అయితే ఆ ఎంట్రీస్ ని జాగ్రత్త నేర్చుకోవాలి. ఇన్ ద బుక్స్ ఆఫ్ మహేష్ చూసినప్పుడు హీ సోల్డ్ గూడ్స్ టు పవన్ అకౌంట్ డేటా టు సేల్. He received the 4 bills of exchange, bills receivable account data to Pavan account for 20,000. First bill, the second bill discounted at bank on 4/4/2020. Bank account data, discount account data to bills receivable. ఇంతవరకు బానే ఉందండి. Now 4/5/2020 a retained bill dishonor. Retained అంటే మన దగ్గరే ఉంది బిల్. పవన్ నుంచి మనకి రావాల్సింది 5,100 because 5,000 plus noting charges. The bills receivable account should close it with 5,000 rupees and cash is paid for 100 rupees. Here in the second bill, discounted bill is dishonored, receivable from whom payable to bank. That's why Pavan account data to bank account 5,100. That is very important, including noting charges. We endorse the bill to Prabhas account data to bills receivable. Endorse chesam. Endorsed bill dishonor అయింది, receivable from Pavan payable to Prabhas. That's why Pavan account data to Prabhas account 5,100. Now bill sent for collection, fourth bill is sent for collection, bill sent for collection account data to bills receivable 5,000. This is also dishonored, then entry receivable from 5,100 to bill sent for collection account 5,000 rupees. Charges are paid by bank, they are debited in our account, that's why bank account is credited. So Pavan account data to bill sent, Pavan account data 5,100 to bill sent for collection account 5,000 to bank account 100. In the books of Pavan చూసినప్పుడు he purchased the goods from Mahesh, purchase account data to Mahesh account. He accepted the 4 bills of exchanges, Mahesh account data to bills payable, each 5,000, 20,000 rupees. First bill discounted, second bill discounted at bank, no entry మనకు అవసరం లేదు. First bill dishonor చేసాం కాబట్టి bills payable is debited. Bills payable account data, noting charges account data to Mahesh account 5,100. Then second bill also dishonored, bills discounted bill. ఏ బిల్లు డిజానర్ అయినా ఒకటే ఎంట్రీ, బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా, నోటింగ్ చార్జెస్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్. మహేష్కి ఇవ్వాలి కాబట్టి మహేష్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. వెన్ ద బిల్ ఈస్ ఎండార్స్డ్, నో ఎంట్రీ మేడ్ ఇన్ ద ఎండార్స్మెంట్. అండ్ ఓకే, ఇక్కడ రాయటం ఎగ్జామ్లో ఈ నో ఎంట్రీ అనే దాన్ని రాయాల్సిన అవసరం లేదు, కంటిన్యూటీ రాసేయచ్చు. అండ్ 4/7/2020 దిస్ బిల్ ఆల్సో ఎండార్స్డ్ బిల్ ఆల్సో డిజానర్. అది ఎండార్స్డ్ బిల్లా, డిస్కౌంటెడ్ బిల్లా, లేకపోతే ఏదనేది డ్రాయికి అనవసరం. So bills payable account data are 5,000, noting charges account data are 100 to Mahesh account 5,100. No entry for sent for collection. Bills payable account data are 5,000, noting charges account data are 100 rupees to Mahesh account 5,100. In CRD 3. So these are very important for learning the entries అండి. So CRD 3లో all situations ని కవర్ చేస్తూ ప్రాబ్లం ఉంది. ఎక్సలెంట్ ప్రాబ్లం. ఇన్సాల్వెన్సీ కూడా కవర్ అయింది. సో రెన్యువల్, రిటైర్మెంట్ అండ్ ఇన్సాల్వెన్సీ మొత్తం కవర్ అవుతున్నటువంటి క్వశ్చన్. ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ని అడగటం జరిగింది. సో మిస్టర్ డేవిడ్ డ్రాస్ 2 bills of exchange, one is 6,000, second one is 10,000, and 6,000 bill having 2 months period, 10,000 bill having 3 months period. On the due date of first bill, before due date, Thomas requested David to renew the first bill.
ఇంట్రెస్ట్ తో రెన్యూ చేయమని రిక్వెస్ట్ చేశాడు. సో హూ ఇస్ ద డ్రాయర్ ఆఫ్ ద బిల్? ఫస్ట్ ఐడెంటిఫై ద డ్రాయర్ అండ్ డ్రాయి. హూ ఇస్ ద డ్రాయర్? డేవిడ్ ఇస్ ద డ్రాయర్, థామస్ ఇస్ ద డ్రాయి. హియర్ థామస్ రిక్వెస్ట్ ఫస్ట్ బిల్ టు రెన్యూ ద విత్ ఇంట్రెస్ట్. దానికి డేవిడ్ యాక్సెప్ట్ చేశాడు. ఇంకో 2 months కి బిల్ ని రెన్యూ చేశాడు. డేవిడ్ అగ్రీస్ అండ్ ప్రపోజల్ దిస్ ప్రపోజల్ on 23/2020 Mr. Thomas retired the second bill for a discount rebate of 100 rupees. అమ్మయ్య, రిబేట్ లెక్కేయకుండా మనం రిబేట్ ని తప్పుగా లెక్కేస్తారు, డిస్కౌంట్ ని తప్పుగా లెక్కేస్తారు. ఆ ప్రాబ్లం లేకుండా రిబేట్ వాడే ఇచ్చేశాడు. రిబేట్ ఈజ్ ఇన్కమా ఎక్స్పెన్స్? డ్రాయర్ కి ఎక్స్పెన్స్, డ్రాయర్ కి ఎక్స్పెన్స్, డ్రాయికి ఇన్కమ్. బికాస్ బిఫోర్ ద డ్యూ డేటే పేమెంట్ ఇస్తున్నాడు కాబట్టి. Before the due date of renewed bill, Mr. Thomas become insolvent. We recovered 50 paise in your rupee. Write the journal entries in the books of Mr. David. అంటే డ్రాయర్ బుక్స్ లో అడిగాడు. నువ్వు ఒక్కొక్క సిచ్యువేషన్ ని అనలైజ్ చేసుకుంటూ రాస్తే చాలా ఈజీగా చేయొచ్చు. మిస్టర్ డేవిడ్ ఎంట్రీస్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఎంట్రీ ఏమొస్తుంది? ఈ రిసీవ్డ్ ద యాక్సెప్టెన్సెస్, 2 యాక్సెప్టెన్సెస్ వచ్చినాయి. హ్యాపీగా ఈ ప్రాబ్లం విషయంలో బోర్డ్ మెటీరియల్లో బిల్స్ రిసీవబుల్ 1, బిల్స్ రిసీవబుల్ 2 అని రాశాడు. లేదా ఒకటే రాయొచ్చు, బట్ వాడు రాశాడు కాబట్టి నువ్వు కూడా రాసుకునే ఛాన్స్ ఉంది. సో యూ హ్యావ్ 2 bills of exchange, 1 bills of exchange for 6,000, సెకండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 10,000, దెన్ 16,000 మిస్టర్ థామస్ నుంచి మనకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చినాయి. బట్ అయితే March 4th హీ రిక్వెస్టెడ్ ఫర్ రెన్యువల్ ఆఫ్ ద ఫస్ట్ బిల్. దెన్ ఫస్ట్ క్యాన్సిల్ ద ఓల్డ్ బిల్, దెన్ ఆఫ్టర్ చార్జ్ ద ఇంట్రెస్ట్ అండ్ రిసీవ్ ద న్యూ బిల్. దెన్ ఫస్ట్ వీ క్యాన్సిల్ ద ఫస్ట్ బిల్, దెన్ థామస్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 6,000 rupees for reversal entry for cancellation of renewal or for renewal. Bills receivable, he again received 180 rupees interest వచ్చింది. ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనే క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అనదర్ 2 months కి ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి అడిగాడు. అనదర్ 2 months కి ఎక్స్టెన్షన్ చేయమని అడిగాడు. ఎన్ని మంత్స్ కి ఎక్స్టెండ్ చేయమన్నాడు? 2 months కి. దెన్ 6,000 rupees బిల్ కాబట్టి 6,000 into 18% into 2 months, that is 180 rupees interest. Interest is income to David and bills receivable account debtor 6,180. కొత్త బిల్లు 6,180 కి. సో interest is 180 and Thomas account 6,000. Here Thomas is debited, then Thomas is credited. So second bill retirement చేశాడు. rebate is expense to drawer. That's why bank account debtor 9,900 rupees. Rebate account debtor 100 rupees to bills receivable account 10,000 rupees to bills receivable 10,000. Then after Mr. Thomas become insolvent అయిపోయాడు ఫస్ట్ బిల్ డ్యూ డేట్ కి, రెన్యువల్ బిల్ డ్యూ డేట్ కి. సో ఫస్ట్ డిజానర్ ద ఫస్ట్ బిల్, అక్కడేమో క్యాన్సిలేషన్ అంటాం, ఇక్కడ డిజానర్ అంటాం. మిస్టర్ థామస్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 6,180 అండి, 6,180. దెన్ ఆఫ్టర్ వి రిసీవ్డ్ 50% అమౌంట్ వచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు థామస్ అకౌంట్ 3,090. దట్ ఈస్ రిమైనింగ్ ఈస్ లాస్, దట్స్ వై దట్ అమౌంట్ ఈస్ డెబిటెడ్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటా టు థామస్ అకౌంట్ 3,090 అని చెప్పి రాయాలి. సో ఇలా 2 బిల్స్ ఉంటే చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంలో మనం గమనించాల్సింది రెన్యువల్ అప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 180 rupees ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ రిబేట్ అనేది డైరెక్ట్ గా 100 rupees అని వాడే ఇచ్చేశాడు. ఇవ్వకుండా 1 month బిఫోర్ రిటైర్మెంట్ చేయండి, 2 months బిఫోర్ రిటైర్మెంట్ చేయండి అంటాడు. అటువంటిప్పుడు ఆ 2 months కి 1 month కి మనం రిటైర్మెంట్ రిబేట్ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. CRD 4కి వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అడగలేదు ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చన్. మేబీ 2 పాయింట్లు, ఈ 2 పాయింట్లు 5 marks కి ఎగ్జామ్లో అడగచ్చు, లేదా సిడి పాయింట్లు ఎగ్జామ్లో అడగచ్చు. అలా 2 పాయింట్లు ఇచ్చి రెండిటికి ఎంట్రీస్ డిజైన్ చేయమని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డాన్, ఫస్ట్ ఈ ఎంట్రీస్ రావాలంటే నీకు ఎంట్రీస్ మీద కమాండ్ ఉండాలి, ఫస్ట్ వన్. సెకండ్, ట్రాన్సాక్షన్ ని జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ యూ కెన్ రైట్ ద పర్ఫెక్ట్ ఎంట్రీస్ అండి. హియర్ డాన్, హూ ఇస్ ద డాన్? యు ఆర్ ద డాన్, ఐ ఆమ్ ద డాన్ అనుకోవాలి నువ్వు. బాబ్ ఇన్ఫార్మ్స్ టు డాన్ దట్ రేస్ యాక్సెప్టెన్స్ ఫర్ 3,000 has been dishonored and noting charges are 40 rupees. Bob accepted 1,000 rupees cash and the balance as a new bill for 3 months with an interest of 10%. Don accepted from Ray his acceptance for 2 months plus an interest of 12% per annum. So Bob అనే పర్సన్ డాన్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, రే అనే వాడు ఇచ్చిన యాక్సెప్టెన్స్ డిజానర్ అయింది. అసలు బాబ్ కి ఏం పని రే యాక్సెప్టెన్స్ డిజానర్ అయింది అనే విషయం చెప్పాల్సిన అవసరం? అంటే
డాన్ ఆల్రెడీ బాబ్కి ఎండార్స్ చేశాడు, ఆ బిల్లు డిజానర్ అయిందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎండార్స్డ్ బిల్ డిజానర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డాన్ విషయంలో మనం ఏం ఆలోచించాలండి? డాన్ విషయంలో ఏం ఆలోచించాలి? రేస్ యాక్సెప్టెన్స్ డిజానర్ అయిందంటే బాబ్కి ఎండార్స్డ్ బిల్ డిజానర్ అయింది, బాబ్కి మనం ఎండార్స్ చేసాం. దెన్ ఎండార్స్ బిల్ డిజానర్ అయితే రిసీవబుల్ ఫ్రమ్ హూమ్, పేబుల్ టు హూమ్. రిసీవబుల్ ఫ్రమ్ రే, payable to Bob. Then designer entry is a Ray account debtor to Bob account. That is the first entry. Then after we settle the Bob account and Ray account. Bob account was settled by paying 1000 rupees cash and the balance with the interest of 10%. New bill. And Ray's acceptance, Ray కూడా settle చేసుకున్నాడు with the interest of 12% తో new bill కి accept చేశాడు. ఎంట్రీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంట్రీ we dishonored the bill. So dishonor అయింది కాబట్టి Ray account debtor to Bob account including the noting charges. Then after we paid cash 1000 rupees to Bob. Bob account debtor to cash account. We charge interest on Bob. Bob మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేసాం. ఎంత మీద? 2040 రూపీస్ మీద. ఎంత పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి? 10%. 10/100 ఇంటూ ఎన్ని మంత్స్ అండి? ఎన్ని మంత్స్ బిల్ కి యాక్సెప్టెన్స్ ఇచ్చాం? 3 మంత్స్ బిల్ కి. దెన్ 3/12 దట్ ఈస్ 51 రూపీస్ అండి. 51 రూపీస్. దెన్ బాబ్ కి ఒక బిల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చాం, బాబ్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్. దెన్ ఆఫ్టర్ ఈ 3 ఎంట్రీస్ ని క్లబ్ చేస్తూ ఒకే ఎంట్రీని కూడా పాస్ చేయొచ్చు. బాబ్ అకౌంట్ వాజ్ సెటిల్ 3040 బాబ్ కి ఇవ్వాలి, 51 రూపీస్ ఇంట్రెస్ట్ టు క్యాష్ అకౌంట్ 1000 టు బిల్స్ పేబుల్ 2091 అని చెప్పి రాసేయచ్చు. రే అకౌంట్ సెటిల్ చేస్తున్నాం, వి చార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ రే దట్ ఈస్ 60 రూపీస్ 80 పైస్. ఎంత వచ్చింది అంటే 3040 రూపీస్ మీద ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ అండి? 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 12/100 ఇంటూ ఎన్ని మంత్స్ పీరియడ్ అండి? ఎన్ని మంత్స్ పీరియడ్? 2 మంత్స్ పీరియడ్. దట్ ఈస్ 2/12 దట్ ఈస్ 60 రూపీస్ 80 పైస్ అండి. Then Ray account debtor to interest. Why Ray is debited? Receivable from Ray. Interest is our income. That's why interest is created. Then bills receivable account debtor to Ray account 3100 plus 0.80. ఈ రెండు కలిపి ఒకే ఎంట్రీగా కూడా ఫామ్ చేయొచ్చు. We got a bill of 3180 pice to Ray account 3040 80 pice to interest account 60 rupees 80 pice. విడివిడిగా ఎంట్రీస్ రాయొచ్చు, లేకపోతే ఒకటే క్లబ్ చేసి రాయొచ్చు. ఈ విషయంలో చాలా మంది పెద్దగా క్వశ్చన్ ఏం చేయట్లేదండి. బట్ బి పాయింట్ ని మాత్రం పదే పదే వచ్చి బి పాయింట్ విషయంలో, డి పాయింట్ సి పాయింట్ విషయంలో పదే పదే వచ్చి సరే రెండు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. జేమ్స్ ఓస్ టు డాన్. జేమ్స్ ఓస్ టు డాన్. 2 అని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. జేమ్స్ ఓస్ టు డాన్. జేమ్స్ అనే పర్సన్ డాన్ కి డబ్బులు ఇవ్వాలి. అంటే జేమ్స్ ఇస్ ద డెటార్ టు అస్. వీఆర్ ద డాన్. James is debtor to us. He sends Don own acceptance in favor of Ralph. Ralph అనే పర్సన్ కి 3160 కి మనం యాక్సెప్ట్ చేసాం. దట్ ఈస్ అవర్ బిల్స్ పేబుల్. మనం యాక్సెప్ట్ చేసి వాడికి ఇచ్చాం. అనుకోకుండా రాల్ఫ్ కి ఇచ్చిన మన యాక్సెప్టెన్స్ జేమ్స్ దగ్గర ఉండిపోయింది. కాబట్టి జేమ్స్ ఫుల్ సెటిల్మెంట్ కింద మనకే ఇచ్చేస్తున్నాడు. అంటే వి రిసీవ్డ్ అవర్ బిల్స్ పేబుల్. మనం బిల్స్ పేబుల్ రిసీవ్ చేసుకుంటున్నాం. మన బిల్స్ పేబుల్ మనం తీసుకొని అకౌంట్ సెటిల్ చేస్తున్నాం. సో బిల్స్ పేబుల్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ విత్ 3160 అండ్ డిస్కౌంట్ ఈస్ 140 రూపీస్ అండ్ జేమ్స్ అకౌంట్ క్లోజ్డ్ విత్ 3200 అండి. అవర్ బిల్స్ పేబుల్ మనకు వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి బిల్స్ పేబుల్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. తర్వాత కేస్ 3. డాన్ మీట్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సింగ్ 4500. తన యాక్సెప్టెన్స్ సింగ్ దగ్గర ఉంది 4500. వాడితో ఏమంటున్నాడు? అరే సింగ్, నీ దగ్గర నా యాక్సెప్టెన్స్ ఉంది కదా, దట్ ఈస్ మై బిల్స్ పేబుల్ కదా, దాని ప్లేస్ లో నా దగ్గర జాన్ యాక్సెప్టెన్స్ ఉంది, దాన్ని ఎండార్స్ చేస్తా. అంటే మై బిల్స్ రిసీవబుల్, నాకు జాన్ నుంచి రావాల్సిన బిల్స్ రిసీవబుల్ ని నీకు ఎండార్స్ చేసేస్తా ఫుల్ సెటిల్మెంట్ కింద 4450 కింద. సో మై బిల్స్ పేబుల్, నా బిల్స్ డాన్ యొక్క బిల్స్ పేబుల్ వచ్చేస్తుంది, మన దగ్గర ఉన్న బిల్స్ రిసీవబుల్ వెళ్ళిపోతుంది, డిఫరెన్స్ అమౌంట్ డిస్కౌంట్. సో బిల్స్ పేబుల్ వెనక్కి వస్తుంది కాబట్టి బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ 4500 టు బిల్స్ రిసీవబుల్ ఇస్తున్నాం 4450. ద డిస్కౌంట్ ఈస్ 50 రూపీస్. అలా అనలిటికల్ గా చూసినప్పుడు మాత్రమే మీకు ఈ రెండు కేసెస్ అనేవి అర్థమవుతాయండి.
నెక్స్ట్ రే యాక్సెప్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డాన్ రిటైర్డ్ 1 month బిఫోర్ ద డ్యూ డేట్ ఇంట్రెస్ట్ ఈస్ టేకెన్ ఎట్ ది రేట్ ఆఫ్ 6 months. రేస్ యాక్సెప్టెన్స్ అంటే ఇక్కడ రే యాక్సెప్ట్ చేశాడు కదా ఒక 2 months బిల్ని, దాన్ని హానర్ చేస్తున్నాడు విత్ ఏ రిబేట్. 2 months కి ముందు 1 month బిఫోర్ వచ్చేసి రిటైర్ చేస్తున్నాడు. దెన్ వీ గాట్ ద మనీ బ్యాంక్ అకౌంట్ డెటార్ రిబేట్ అంతా 1 month టైంకి ఎంత పర్సెంట్ 6% తో చేస్తున్నాడు. దెన్ బిల్ అమౌంట్ 3180 పైస్ 1 month కి రిబేట్ లెక్కేస్తే 15 rupees 50 పైస్ దెన్ 3085 rupees 30 పైస్. సో ఎలా లెక్కేయాలి 3180 పైస్ ఇంటూ 6/100 ఇంటూ 1/12 అప్లై చేస్తే మనకి రిబేట్ అనేది వచ్చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ డెటార్ రిబేట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. లాస్ట్ అండ్ ఫైనల్ డాన్ యాక్సెప్టెన్స్ టు డాంగ్. డాన్ అనే పర్సన్ డాంగ్ కి 3000 కి ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. దిస్ ఈస్ బిల్స్ పేబుల్ టు అస్. డిశ్చార్జ్ బై క్యాష్ పేమెంట్ ఆఫ్ 1000. నీకు డబ్బులు 1000 ఇచ్చేస్తాను, న్యూ బిల్ ఫర్ బ్యాలెన్స్ అమౌంట్ ఫర్ 100 rupees ఇంట్రెస్ట్. ఇంకో 100 rupees తో కొత్త బిల్ జనరేట్ చేయమని డానే డాంగ్ ని రిక్వెస్ట్ చేశాడు. ఇక్కడ డాన్ రే జేమ్స్ అనే పదాలే నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాయి. డాంగ్ డాన్ అనే పదాలు కన్ఫ్యూజ్ చేస్తాయి క్లారిటీ. అదే అక్కడ రమేష్, సురేష్, కిషోర్, రవి ఇలాంటి పదాలు వాడితే చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. బట్ యాజ్ ఏ ఎగ్జామినర్ అలానే మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనం మన బిల్లుని డిజానర్ చేసి డబ్బులు ఇస్తున్నాం. సో రెన్యువల్కి రిక్వెస్ట్ చేశాం కాబట్టి బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు డాంగ్ అకౌంట్ 3000. డాంగ్కి 1000 rupees క్యాష్ ఇస్తున్నాం. డాంగ్ అకౌంట్ డెటార్ టు క్యాష్. దే చార్జ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ us. ఇంట్రెస్ట్ ఈజ్ ఎక్స్పెన్స్ టు us. ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు డాంగ్ అకౌంట్ 100. We accepted a new bill డాంగ్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్. ఈ నాలుగిటిని క్లబ్ చేస్తూ మన బిల్స్ పేబుల్ 3000 బిల్స్ పేబుల్ విషయంలో ఇంట్రెస్ట్ 100 rupees కి మనం 1000 rupees క్యాష్ ఇస్తున్నాం, కొత్త బిల్ యాక్సెప్ట్ చేస్తున్నాం. బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ టు బిల్స్ పేబుల్ అని కూడా రాయొచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మేబీ ఇది రావడం అకామిడేషన్ బిల్స్ అడిగాడు, ట్రేడ్ బిల్స్ అడిగాడు, ఇలాంటి క్వశ్చన్ అడగలేదు కాబట్టి మనం ఒకసారి వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవటమే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు ట్రేడ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ విషయంలో చూసాం. నౌ ద టాపిక్ ఈజ్ అకామిడేషన్ బిల్స్. అకామిడేషన్ బిల్స్ మీన్స్ మ్యూచువల్ మనీ అడ్జస్ట్మెంట్స్ కోసం రాసుకునేటటువంటి బిల్స్. దేర్ ఈజ్ నో కన్సిడరేషన్ బిల్స్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ కైట్ బిల్స్ అంటారు. అంటే దీని మీద లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి మనం ఎలాంటివి కూడా ఫాలో అప్ చేయలేం. సో అకామిడేషన్ బిల్స్ ఎందుకోసం అంటే మనీ ట్రాన్స్లేషన్ కోసం, మనీ ట్రాన్స్మిషన్ కోసం జనరేట్ చేసుకునేటటువంటి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఐ నీడ్ 50,000 rupees మనీ. నేను ఎవరిని అడగక్కల, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే నీ మీద బిల్ జనరేట్ చేస్తాను, డ్యూ డేట్న నేనే పే చేసుకుంటాను, సో ఒక్కసారి నువ్వు సంతకం పెడితే చాలు అని చెప్తాను. అతను సైన్ చేశాడు, ఆ బిల్ తెచ్చుకొని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుని ఆ మనీ వాడుకుంటా, డ్యూ డేట్న వాడికి వెళ్ళి ఆ 50,000 ఇచ్చేస్తే వాడు వెళ్ళి మనీ పే చేస్తాడు. ఇద్దరి మధ్య ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. లేదా మనీ ఇద్దరం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకని పొరపాటున డ్యూ డేట్న నేను ఇవ్వలేకపోతే వాడి మీద నా మీద ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ చేయలేడు. బికాస్ ఎందుకంటే అవి లీగల్గా ఎన్ఫోర్సబుల్ డాక్యుమెంట్స్ కాదు. సో ఎందుకంటే నో కన్సిడరేషన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాబట్టి వీటికి ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ అనేవి ఉండవు. సో కోర్టు కూడా ఏముంటుంది, నో కన్సిడరేషన్ బిల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. దట్స్ వై ఆ కోర్టు కేసును కూడా కొట్టేస్తుంది. ఇక్కడ మ్యూచువల్ అకామిడేషన్ బిల్స్ విషయంలో మనీని ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటారు, వాటి విషయంలో చూడాలి. ఇక్కడ ఎంట్రీస్ని జాగ్రత్తగా గమనించాలి. ఎంట్రీస్ రాసేటప్పుడు బోత్ ద పార్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకోవడం కోసమే మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాం. హియర్ ఏ రోట్ ఏ బిల్ ఆన్ బి అండ్ ఎండార్స్మెంట్ ఆ బిల్ విషయంలో డిస్కౌంట్ చేసుకున్నారు, అమౌంట్ని ఇద్దరు షేర్ చేసుకున్నాడు, డ్యూ డేట్న వాళ్ళిద్దరు అకౌంట్ని సెటిల్ చేసుకున్నారు. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు బి అకౌంట్ 6,000. దట్ వాస్ డిస్కౌంటెడ్ ఎట్ బ్యాంక్ 5,980. He remitted 1/3 proceeds to B. B account data to bank account discount account అని సెండ్ చేశాడు. డ్యూ డేట్న రిమైనింగ్ 4,000 rupees పంపించేస్తే ఆ బిల్లు హానర్ చేసేస్తాడు. ఎందుకంటే నువ్వు 2/3 వాడుకున్నావు కాబట్టి ఆ 2/3 బీకి ఇచ్చేస్తావు. ఇక్కడ బి యాక్సెప్ట్ చేశాడు ఏ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్. వాడు డిస్కౌంట్ చేసుకుంటే నో ఎంట్రీ. నీ అందరికీ తెలుసు కదా, డ్రాయి డిస్కౌంటెడ్ బిల్కి ఎంట్రీ రాయాడు. హీ రిసీవ్స్ ద 1/3 ప్రాసీడ్స్ bank account data to discount account data to A account. Then A
మిగతా 4000 రూపీస్ డ్యూ డేట్ను పంపించేశాడు. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఏ అకౌంట్. హీ ఆనర్డ్ ద బిల్. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు ఏ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. సో CRD5 మ్యూచువల్ అకామిడేషన్ మీద ఉన్నటువంటి బిల్. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెకండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఆ డిస్కౌంట్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంట్రీస్ వెరీ ఈజీ అండి. ఎంట్రీస్ ఆర్ వెరీ ఈజీ. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Here in this situation, X draws a bill on 5 for mutual accommodation for 4000 rupees and he discounted the bill for 6 months rupees, 6%. The bill is for 4 months. After discounting, 50% of the proceeds are remitted to Y. On the due date, X unable to remit the amount. Then Y draws a bills of exchange 7000 rupees, which is duly accepted. Y discounted the bill 6600 and he remitted 1300 to X. On the due date of second bill, X become insolvent, recovered 25 paise on a rupee from his estate. ఇది జరిగినటువంటి సిచ్యువేషన్. X draws a bill on Y. ఇక్కడ జాగ్రత్త చూడండి. X draws, he is the drawer of the bill, is the drawee of the bill on first bill అండి. ఫస్ట్ బిల్ విషయంలో drawer, drawee. అయితే ఇక్కడ 4000 రూపీస్ బిల్లుని 80 రూపీస్ డిస్కౌంట్ చేసుకున్నారు. 3920 వచ్చింది. దీంట్లో హాఫ్ ద ప్రాఫిట్స్ ని వై తీసుకున్నాడు, హాఫ్ ద ప్రాఫిట్స్ ని డ్రాయర్ తీసుకున్నాడు. కాబట్టి ఇద్దరు ఒక చెరొక 40 డిస్కౌంట్ బేర్ చేశారు. అయిపోయింది. అంటే ఫస్ట్ బిల్లో 2000 రూపీస్ ఎంజాయిడ్ బై వై, 2000 రూపీస్ ఎంజాయిడ్ బై ఎక్స్. ఇది విషయం అర్థమవుతుంది మీ అందరికి. అయితే డ్యూ డేట్ వచ్చినప్పుడు బ్యాంకర్ ఎవరి దగ్గరకు వస్తాడు? వై దగ్గరకు వచ్చాడు. వై ఏం చెప్పాడు? నాకు 2000 రూపీస్ మాత్రమే ఇచ్చాడు సార్ ఎక్స్. ఎక్స్ దగ్గర నుంచి ఇంకో 2000 తీసుకొని మీకు హానర్ చేస్తా, కూర్చోండి సార్ అన్నాడు. బ్యాంకర్ వెంటనే ఏమంటాడు? నాకెందుకయ్యా, నువ్వు సిగ్నేచర్ చేసావు, నువ్వు హానర్ చేస్తావా చెయ్యవా చెప్పు. నువ్వు హానర్ చేయకపోతే ఎక్స్ దగ్గరికి వెళ్తా, అంతే. అప్పుడు వై ఏం చేశాడు? ఎక్స్కి ఫోన్ చేస్తే ఈ అనేబుల్ టు రెమిట్ ద 2000 రూపీస్. దెన్ ఎక్స్ రోడ్ 7000 రూపీస్ సెకండ్ బిల్ అండి. సెకండ్ బిల్కి డ్రాయర్ ఎవరండి? వై ఈజ్ ద డ్రాయర్, ఎక్స్ ఈజ్ ద డ్రాయి. సో సెకండ్ బిల్లు డిస్కౌంట్ చేసుకొచ్చి 6600, 400 రూపీస్. దీంట్లో 6600లో నుంచి ఫస్ట్ బిల్లుని హానర్ చేశారండి. అంటే ఎక్స్ తరపున 2000 తీసుకొని ముందు ఇమీడియట్లీ బ్యాంకర్కి 4000 ఇచ్చి పంపించేశాడు. ఇంకొక 1300 రూపీస్ని ఎక్స్కి పంపించాడు. అంటే టోటల్ మీద ఎక్స్ ఎంజాయ్ చేసిన ఫిగర్ 3300. అది గ్రహించినప్పుడే నీకు ఈ టోటల్ సొల్యూషన్ మీనింగ్ వస్తుందండి. ఈ 2000 రూపీస్ తీసుకోకుండా నువ్వేం చేసినా అర్థం కాదు. సో ఫస్ట్ బిల్ తాలూకు 2000 రూపీస్ నీ తరపు నేను బ్యాంకర్కి కట్టేశాను, కాబట్టి ఆ 2000 కూడా నువ్వు వాడుకున్నట్లే. కాబట్టి నీ ప్రాఫిట్స్ మొత్తం 6600లో నువ్వు వాడుకుంది 3300. దట్స్ వై డిస్కౌంట్ చార్జెస్ ఆర్ 200. 3500 is your responsible అని చెప్పాడు. ఆన్ ద డ్యూ డేట్ ఈ అనేబుల్ టు సెండ్ 3500. ఇది మనం గమనించాల్సిన విషయం. సో ఇప్పుడు బుక్స్లో ఎంట్రీస్ ఏ బుక్స్లో అడిగాడు వీడు, అది ఇంపార్టెంట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అడిగాడండి. ఎక్స్ ఫస్ట్ బిల్ యాక్సెప్ట్ చేశాడు కాబట్టి, బిల్ రాశాడు కాబట్టి he got the bills of exchange from Y. Bills receivable account data to Y account 4000. Then after he discounted the bill 3920, 80, 4000. He remitted half the proceeds to Y. Y account data 1960 and discount charges 40 rupees. Because ఈ 80 rupees లో డిస్కౌంట్ లో వీడి నెత్తిన వేయాల్సింది 40 కాబట్టి it is credited. Y రాసినటువంటి బిల్లుని వీడు యాక్సెప్ట్ చేశాడు, 7000 బిల్. Y account data to bills payable. Then after he got the money 1300. Bank account data 1300. Discount account data 200. చూసారా, 2000 plus 1300, 3300 into 400 by 600, 6600 is 400. ఇప్పుడు he become insolvent అండి. ఇన్సాల్వెంట్ అయితే బిల్లు డిజానర్ అయిపోతుంది. 7000 బిల్. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు వై అకౌంట్ 7000. వాట్ ఇస్ ద డ్యూ అమౌంట్? 3500. దీంట్లో అతను ఎంత పే చేస్తున్నాడండి? ఫ్రమ్ హిజ్ ఎస్టేట్ 25 paise. దెన్ వై అకౌంట్ డేటాస్ 875 టు బ్యాంక్. రిమైనింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు డెఫిషియన్సీ అకౌంట్ అండి. రిమైనింగ్ ట్రాన్స్ఫర్ టు డెఫిషియన్సీ అకౌంట్. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం.
సిఆర్డి 6 కూడా అలాంటిదేనండి. సిఆర్డి 6 కూడా చూస్తే అలాంటి సేమ్ అండి. రవి డ్రాస్ ఎ బిల్ 45,000 అండ్ రెమిటెడ్ 1/3 అమౌంట్ టు రిషి ఆన్ ద డ్యూ డేట్. రవి ఫెయిల్స్ టు రెమిట్ ద అమౌంట్. సేమ్ క్వశ్చన్, ఎటువంటి లేదు, మీ ప్రాక్టీస్ కోసం ఇంకొక ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 52,500 బిల్ని జనరేట్ చేస్తే 51,300కి డిస్కౌంట్ చేశారు. 8,475ని మీకు రెమిట్ చేయడం జరిగింది. ఇది సెకండ్ బిల్. అప్పుడు దాని డిస్కౌంట్ ఛార్జెస్ ఎంత అంటే ఫస్ట్ బిల్లో నువ్వు వాడుకున్నంత అంటే 30,000 ప్లస్ 8,475తో చూడాల్సింది. ఎవరి బుక్స్ లో అడిగారు? సేమ్ రవి బుక్స్ లోనే అడిగాడండి. దెన్ రవి బుక్స్ లో ఎంట్రీస్ అడిగాడు కాబట్టి ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి he received the bills of exchange from Rishi. Bills receivable account data to Rishi account. It was discounted at bank account data, discount account data to bills receivable account. And 1/3 proceeds are remitted to Rishi. 1/3 proceeds 14,700 and discount is 300. Total discount 900 kabatti 1/3 discount 300 rupees. Then Rishi account data to bank account to discount account and చెప్పి రాయాలి. Rishi account data bills payable because he accepted the bill. Rishi account data to bills payable account 52,500. Then after he received the 3/4. ఇక్కడ 1200లో 3/4 అండి. ఇక డిస్కౌంట్ చార్జెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ డిస్కౌంట్ చార్జెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా he received got money of 8,475. అంతవరకు బానే ఉంది. మరి హౌ మచ్ ఆఫ్ డిస్కౌంట్ ఈస్ బేర్డ్ అనే విషయానికి వచ్చినప్పుడు చూడండి క్యాలిక్యులేషన్. 30,000 ఫస్ట్ బిల్లో మనం వాడుకుంది. ఫస్ట్ బిల్ హానరింగ్ కోసం పే చేసి ఉంటాడు. ఇప్పుడు 8,475 ఇస్తున్నాడు. టోటల్ డిస్కౌంట్ 1,200 రూపీస్. ఎలా వచ్చిందండి? 52,500 రూపీస్ బిల్లుని ఎంతగా డిస్కౌంట్ చేసుకున్నాడు? 51,300 రూపీస్కి. 1,200 బై 51,300 దట్ ఈస్ 900 రూపీస్. సింపుల్ గా ఈ ప్రాసిడ్స్ 51,300లో 3/4 ప్రాసిడ్స్ ని మనకే రెమిట్ చేశాడు. దెన్ డిస్కౌంట్ ఈజ్ డెబిటెడ్. The bank account data, discount account data to Rishi account. On the due date of second bill, we insolvent. Then bills payable account data to Rishi account 52,500. Then after we settled by paying of 50%. Then Rishi account data 39,375 to bank account to deficiency account. ఆ రిషి అకౌంట్ వేసుకుంటే చక్కగా మీకు 100% క్లారిటీ రావటం అనేది జరుగుతుంది. సో ఎగ్జామినేషన్లో రిషి అకౌంట్ అడగడు, బట్ మీరు రిషి అకౌంట్ వేసుకుంటే మీకు క్లారిటీ రావటం అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు AP5 తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సార్ 2 అకామిడేషన్ బిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ ఇది ఎందుకు అంటే బుక్స్ ఆఫ్ వై నేను ఎక్స్ప్లెయిన్ చేయాలండి. 2 సిచ్యువేషన్లో ఎగ్జామ్లో కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ డ్రాయర్ బుక్సే ఉంటాయి, అంటే ఫస్ట్ డ్రాయర్ బుక్స్. వై బుక్స్ అడిగితే ఎంట్రీస్ ఎలా ఉంటాయి? So X and Y are the partner. X and Y draws a bills of action 30,000. They discounted 28,800 and remitted 1/3 of the profits 9,600. Same way and here next bill is 42,000. Discounted at 40,110 and remitted 6,740. ఇవన్నీ కూడా కామన్. వై బుక్స్ లో ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనే విషయాన్ని ఇప్పుడే చెప్తానండి, వినండి. వై యాక్సెప్టెడ్ ఏ ఫస్ట్ బిల్ అండ్ వై ఎక్స్ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్. X account data to bills payable. First bill accept చేశాడు and got money of 9,600. Then discount charges are 400. Bank account data, discount account data to X account and receive చేసుకున్నాం. Then after we wrote a bill on X, received the X 42,000 bills of X. That was discounted at bank 40,110, 1890 and discount charges. So then ఇప్పుడు మనం చేయాల్సిన ఇదే ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. వి హానర్డ్ ద ఫస్ట్ బిల్. అది మర్చిపోతారు మీరు అందరూ. ఫస్ట్ బిల్ హానర్ చేసేయాలి 30,000. బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. దెన్ ఆఫ్టర్ వి రెమిటెడ్ 6,740 టు ఎక్స్. దెన్ ఎక్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ అకౌంట్. మరి డిస్కౌంట్ చార్జెస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? దెన్ డిస్కౌంట్ చార్జెస్ ఎలా లెక్కేస్తారంటే ఎక్స్ అకౌంట్ డేటా 8,000 టు బ్యాంక్ అకౌంట్ 6,740. డిస్కౌంట్ ఎంత అంటే ఫస్ట్ బిల్లో వాడి తరపున మనం బిల్లు హానర్ చేసేటప్పుడు 20,000 తీసుకున్నాం, ప్లస్ 6,740 రూపీస్ వాడికి రెమిట్ చేస్తున్నావు. సో టోటల్ డిస్కౌంట్ బై ప్రాసీడ్స్ చేయాలి. ఇక్కడ 40,110 కాకుండా 42,000 తీసుకుంటారు.
సో 40,000 110 ప్రాఫిట్స్ నే ఎంజాయ్ చేసింది కాబట్టి 40,000 110 తీసుకోవాలి. హియర్ సెకండ్ బిల్ ఈజ్ డిజానర్డ్. డిజానర్ అంటే డిస్కౌంటెడ్ బిల్ డిజానర్. రిసీవబుల్ ఫ్రమ్ ఎక్స్ పేబుల్ టు బ్యాంక్, then X account debtor to bank account. Then we got the bad debts, bank account debtor 14,000, bad debts account debtor 14,000, X account 28,000 అని చెప్పి రావటం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఈ ఎంట్రీ రాయటం. నెక్స్ట్ ఇక్కడ హానరింగ్ ఎంట్రీ రాయాలి. ఫస్ట్ బిల్ హానర్ అయిందండి. ఫస్ట్ బిల్ డిస్కౌంట్ చేసుకున్న తర్వాత ఆ బిల్ని మనం హానర్ చేసామనే విషయాన్ని గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. Average due date and account current. We combined these two units and this is the first unit, average due date, account current rendu kalipi oka chapter ga design cheyadam jarigindi. First we discuss the first unit of average due date. All of you knows the average due date means without interest loss. Iddaru partyల మధ్య transactions జరిగినప్పుడు, ఒక buyer కి seller కి transactions జరిగినప్పుడు different డ్యూ డేట్స్ లో అమౌంట్ పే చేయాల్సినప్పుడు ఇద్దరికి నష్టం లేకుండా ఒక సింగిల్ డేట్ ని డిసైడ్ చేసేదాన్నే యావరేజ్ డ్యూ డేట్ అని పిలుస్తాం. దట్ మీన్స్ ఇఫ్ ఐఎమ్ ఏ ట్రేడర్, ఐ సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ ఎక్స్, ఐ గివెన్ ఏ డ్యూ డేట్స్, డిఫరెంట్ డ్యూ డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గివెన్ ఏ డ్యూ డేట్ ఆన్ January 15th, January 31st and February 15th, February 28th. సో 15th January ఇచ్చాను, 31st January ఇచ్చాను, February 15th ఇచ్చాను, March 31st ఇచ్చాను. January 15th 10,000 ఇవ్వాలి, January 31st 5,000 ఇవ్వాలి, February 15th 20,000 ఇవ్వాలి, February 28th 30,000 ఇవ్వాలి. వీటన్నిటిని ఇంట్రెస్ట్ లేకుండా ఒక సింగిల్ డేట్ లో అతని చేత సెటిల్ చేసుకోవడాన్నే మనం యావరేజ్ డ్యూ డేట్ అని చెప్తాం. దాన్నే యావరేజ్ డ్యూ డేట్ అని సింపుల్ గా చెప్పేస్తాం. ఎందుకని అంటే అతను సార్ మొత్తం అమౌంట్ February 28th ఇస్తాను అనుకోండి, ఐ గాట్ ఎ లాస్. లేదురా January 15th మొత్తం ఇచ్చారా అంటే వాడికి లాస్. సో ఇద్దరికి నష్టం లేకుండా ఒక డేట్ ని మనం డిసైడ్ చేయాలి. సార్ డేట్ ని ఎలా డిసైడ్ చేస్తాం సార్? మీరు డేస్ అంటే అప్పుడు January 31st చెప్పేయచ్చు కదా. అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ది 10,000 ఉంది, తర్వాతది 5 ఉంది, తర్వాత 20 ఉంది, తర్వాత 30 ఉంది. ఎలా డిసైడ్ చేస్తాం? అందుకనే దే గివెన్ ఏ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ డ్యూ డేట్. యావరేజ్ డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్నటువంటి ఫార్ములా average due date is equal to base date plus or minus total products by total due amount అని చెప్పి ఈ ఫార్ములా చేస్తాం. అయితే ఈ మొత్తానికి కలిపి మనకు ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ లో మీరు టోటల్ 6 ఎక్సర్సైజెస్ ని మనం ఇవ్వటం జరిగింది. ఈ 6 ఎక్సర్సైజెస్ లో 4 మోడల్స్ ఉంటాయండి, అంతే. 4 మోడల్స్ లో టోటల్ చాప్టర్ అయిపోతుంది. ఈ 4 మోడల్స్ డిఫరెంట్ డ్యూ డేట్స్ ఇచ్చినప్పుడు డేట్ ని క్యాలిక్యులేట్ చేయడం, ఐడిడిని క్యాలిక్యులేట్ చేయడం, మ్యూచువల్ ట్రాన్సాక్షన్, ఏ బికి అమ్ముతుంటాడు, బి ఏకి అమ్ముతుంటాడు, ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య నేను పర్చేజ్ చేస్తుంటాను, నేను సేల్ చేస్తుంటాను వాడికే. సో ఇద్దరి మధ్య జరిగినప్పుడు మ్యూచువల్ ట్రాన్సాక్షన్స్ మధ్య ఒక డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయడం, నేను బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నీకు యాక్సెప్ట్ చేస్తుంటాను, నువ్వు నాకు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయడం, అది సెకండ్ మెథడ్. మ్యూచువల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు. థర్డ్ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ లోన్స్ విషయంలో. ఫోర్త్ది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ విషయంలో. ఇలా 4 మోడల్స్ మనకి ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క మోడల్ కి 2 ప్రాబ్లమ్స్ చొప్పున ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ది సింపుల్ యావరేజ్ డ్యూ డేట్ అని పిలుస్తాం. ఈ యావరేజ్ డ్యూ డేట్ కి రూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డేట్ కాలం, డ్యూ డేట్ కాలం, నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్. బేస్ డేట్ అంటే ఇచ్చిన డ్యూ డేట్స్ నుంచి లేదా ఇచ్చిన ట్రాన్సాక్షన్ డేట్ నుంచి ఏదో ఒక దాన్ని బేస్ డేట్ గా తీసుకొని అక్కడి నుంచి మనం డేస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అమౌంట్ డ్యూ ఎంత ఉన్నాం అండ్ ప్రొడక్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా చేస్తే మీకు చాలా ఈజీగా మీరు యావరేజ్ డ్యూ డేట్ ని మీరు అప్లై చేయొచ్చు. అయితే సార్ బేస్ డేట్ ఏది తీసుకోవాలంటే మీకు నచ్చిన దాన్ని బేస్ డేట్ గా తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలి అని రూల్ అంటూ ఏమీ లేదు, మీరు తీసుకోవచ్చు. అయితే నెగటివ్ అమౌంట్స్ అంటే మైనస్ ప్రొడక్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఎర్లియర్ డ్యూ డేట్ ని బేస్ డేట్ గా తీసుకోండి. అన్నిటికన్నా ముందు వచ్చిన డేట్ ని బేస్ డేట్ గా తీసుకోండి.
Here in the exercise, we have different bills of exchanges drawn on so and so dates. ఈ డేట్స్ లో బిల్స్ రాశారు అండ్ వాటి యొక్క డ్యూ పీరియడ్ ఈ మంత్స్ లో ఉంది. బిల్ అని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి 3 days ఆఫ్ గ్రేస్ గుర్తు రావాలి అని. బిల్ అని చెప్పకుండా డేట్ ఆఫ్ అమౌంట్, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, టర్మ్ వచ్చినప్పుడు మీరు 3 days ఆఫ్ గ్రేస్ కలపకూడదు. అది అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ లో మీకు ఉందండి. అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ లో ఆ ఎక్సర్సైజ్ కూడా ఉంది. నేను చాలా మంది నా దగ్గరకు వచ్చి సార్ దానికి గ్రేస్ డేస్ కలపడం మర్చిపోయారు సార్, ఆన్సర్ రాంగ్. ఎప్పుడు కూడా ఆన్సర్ రాంగ్ ఇచ్చారనే కంక్లూజన్కి రావద్దు, క్వశ్చన్ రాంగ్ ఇచ్చారనే కంక్లూజన్కి రావద్దు. నువ్వే తప్ప ఆలోచిస్తున్నావు అనే ఆలోచనకి వస్తే దానికి సొల్యూషన్ నీకు దొరుకుతుందండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బిల్ ఇచ్చాడు. డేట్ ఆఫ్ బిల్ ఎప్పుడైతే ఇచ్చాడో 3 days ఆఫ్ గ్రేస్ అనే విషయం గుర్తు రావాలి. సో 3 days ఆఫ్ గ్రేస్ గుర్తు రాగానే ప్రతి డేట్ కి కూడా, ప్రతి బిల్ డేట్ కి కూడా 3 days ఆఫ్ గ్రేస్ యాడ్ చేస్తూ డ్యూ డేట్స్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత డ్యూ అమౌంట్స్ తీసుకొని డేస్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు గమనించినట్లయితే ఫస్ట్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 10/8/2020, 10/8/2020 దట్ ఈస్ 6,000 rupees 3 months, 20/10/2020 60 days 5,000, 14/12 2 months 4,000, 14/1 2,000 60 days, 14/3 2 months 3,000. ఇవి రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 3 months కి డేట్ ఎప్పుడో క్యాలిక్యులేట్ చేయండి. 8 అంటే 9, 10, 11, 13/11/2020. 60 days తర్వాత 13 days ఎందుకని 3 days ఆఫ్ గ్రేస్ యాడ్ చేస్తే 24/12/2020 and 7/2/2021, 18/3/2021, 17/5/2020. ఇలా 2 days ని 60 days ని 2 days ని కలుపుకుంటూ మీరు డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఓకే స్టూడెంట్, డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 10/8/2020కి 3 months పీరియడ్ అని చెప్పినప్పుడు 10 days కి గ్రేస్ డేస్ ఆఫ్ 3 కలపాలి, అప్పుడు 13 వస్తుంది. 8 months కి 3 months యాడ్ చేస్తే 11 వస్తుంది, 2000. దెన్ ద డ్యూ డేట్ ఈస్ 13/11/2020, 13/11/2020. నెక్స్ట్ 22/10/2020కి 60 days అన్నప్పుడు మీరు 3 days యాడ్ చేయండి, 63 days వస్తాయండి. 63 days తర్వాత డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది అంటే 9 days మైనస్ చేస్తే 54 వస్తుంది. తర్వాత 30 days నవంబర్ మంత్కి తీసేస్తే 24th December is the due date. Then the due date is 24/12/2020. That is the due date. ఇలా ముందు డ్యూ డేట్స్ ని క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత దీంట్లో బేస్ డేట్ ఈస్ August 10th అన్నాం కాబట్టి August 10th నుంచి డ్యూ డేట్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. డేస్ ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ ని మల్టిప్లై చేసుకొని ఫార్ములా చేయటం ఈజీ. ఈ డేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక టేబుల్ ఫార్మేట్ మీరు ఆపరేట్ చేసుకోగలిగితే, అంటే ఎగ్జామ్లో మీరు క్యాలిక్యులేటర్ మీరు చేయగలిగితే హ్యాపీనేనండి. మీరేమి 5 marks కోసం టేబుల్ గీసుకొని చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రాక్టీస్ కోసం టేబుల్ గీసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా సరే. అది ఎలా ఉండాలి అంటే, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ డేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇలా ఫార్మేట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మంచిది. 2020 ఇయర్లో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అంతవరకు అని ఎలా తెలిసింది సార్ మీకు అంటే, వీఆర్ టేకెన్ August 10th is the బేస్ డేట్ తీసుకున్నాం. 17th మే వరకు ఉంది కాబట్టి 2021 మే వరకు తీసుకున్నాం. ఇక్కడ తీసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్లో ఉన్న 21 days, 10 days పోతే 21, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31 and 13 days, దట్ ఈస్ 95 days అండి. 24/12/2020 డ్యూ డేట్కి ఎంత వరకు అంటే డిసెంబర్ వరకు అండి, 136 days. స్టడీ మెటీరియల్లో కొంచెం మిస్టేక్ ఉందండి. 7/2/2020 181 days. 18/3/2021కి ఇక్కడ 28 days తీసుకోని ఎలా తెలిసింది సార్? క్వశ్చన్ లో మనకి క్లియర్ గా మెన్షన్ చేశాడు, యు థింక్ అజ్యూమ్ ఫిబ్రవరి 28 days అని. కాబట్టి ఫిబ్రవరి మంత్ కి 28 days మనం తీసుకోవడం అనేది జరిగిందండి. 220 days, 280 days. ఇలా డేస్ ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రొడక్ట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మీరు కొంచెం కేర్ఫుల్ గా చేస్తే 5కి 5 వచ్చేస్తాయండి. మనం కేర్ఫుల్ గా చేయటువంటి మల్టిప్లికేషన్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 5,70,000, 6,80,000, 7,24,000, 4,40,000, 8,40,000, దట్ ఈస్ టోటల్ ఆఫ్ 32,54,000 అండి. డ్యూ అమౌంట్ 30,000 అండి.
ఇక్కడ యావరేజ్ డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ డేట్ టోటల్ ప్రొడక్ట్ బై టోటల్ అమౌంట్, బేస్ డేట్ ప్లస్ టోటల్ ప్రొడక్ట్ బై టోటల్ అమౌంట్ దట్ ఈస్ ఈక్వల్ 162.7 days అండి. సో 162 పాయింట్ తర్వాత 5 అండ్ అబోవ్ వస్తే ఒక డేట్ కలపండి, 5 అబోవ్ వస్తే ఒక డేట్ కలపండి, 5 బిలో వస్తే 0.5 బిలో వస్తే యాజ్ ఇట్ ఈస్ 162 days తీసుకోండి. అంటే 162.4 వచ్చింది అనుకోండి, 162 days తీసుకోండి. 162.5 వచ్చినా 5 అండ్ అబోవ్ వచ్చినా 163 days తీసుకోండి. ఆ తర్వాత డేట్ క్యాలిక్యులేట్ చేస్తే January 20, 2021 ఇస్ ద డ్యూ డేట్ అవుతుంది. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాబట్టి 3 days ఆఫ్ గ్రేస్ డేస్ కలిపామని చెప్పి తీసుకోవటం అనేది జరిగింది. సెకండ్ బిల్ విషయంలో 137 days ని 136 days గా తీసుకోవటం అనేది జరిగింది. స్టడీ మెటీరియల్ ఒక మిస్టేక్ ఉంది. Okay students, now CRD2, the following amounts due to Mr. X and Y. Y wants to pay on 18th March. అతను total amount 4 plus 7, అతను June amount. Here 10th January అండి, అందరూ దాని 0th డే కాదు, 1 అనేది మిస్ అయింది. 10th January 500, 1000, 3000, 4000, 7, 8500 రూపీస్ ఇది. సో 18th మార్చిన పే చేస్తే ఎలా ఉంటుంది, 14th July పే చేస్తే ఎలా ఉంటుంది, విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8% తో పే చేస్తానని చెప్తున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ చార్జ్ చేయాలి అనే విషయాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంతేకాకుండా అడిషనల్ గా ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు. ఆ 2 క్వశ్చన్సే కాకుండా ఇఫ్ యూ వాంట్ టు సేవ్ 200 రూపీస్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పర్ యానం, 8% పర్ యానంతో 200 రూపీస్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ చేసుకోవాలి అంటే అతను ఎప్పుడు పే చేయాలని క్లారిటీ కూడా అడగటం జరుగుతుంది. క్లియర్గా అడిగాడు. మొత్తం దీంట్లో ఎగ్జామినేషన్లో ఒక స్టెప్పే ఉంటుందండి. జనరల్గా క్యాలిక్యులేట్ ద యావరేజ్ డ్యూ డేట్ ఇఫ్ ఎక్స్ వాంట్స్ టు పే ద అమౌంట్ ఆన్ 18th March అనో 14th July అనో ఏదో ఒకటే ఇస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద 200 రూపీస్ అని కానీ ఇస్తుంటాడు. అటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీనికి యావరేజ్ డ్యూ డేట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ యావరేజ్ డ్యూ డేట్ ఎలా వస్తుంది, January 10th 500 రూపీస్, January 26th 1000, 26th is a Republic Day, so announced holiday that should be taken as January 25th అండి. 23rd March 3000 రూపీస్ అండ్ August 18th సండే కాబట్టి అది కూడా 17th August తీసుకోవాల్సి ఉంటుంది. సో 17th August అండ్ 25th డ్యూ డేట్ తీసుకుంటాం. సో దీనికి డేస్, బేస్ డేస్ ని January 10th ని తీసుకోవడం జరిగింది. January 10th నుంచి January 10th కి 0 days ఉన్నాయండి. కానీ January 10th తీసుకోవాలా ఏంటి, నేను January 25th తీసుకోవచ్చండి. అప్పుడు -15 days వస్తాయి పైన. ఇక్కడేమో 0 days వస్తాయి, ఇక్కడ -15 days వస్తాయి. మైనస్ మల్టిప్లికేషన్స్ రిస్కీగా ఉంటాయి, ఒక్కోసారి పొరపాటున పడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఎర్లీ డేట్నే మిమ్మల్ని ఎప్పుడు కూడా బేస్ డేట్గా తీసుకోమనే చెప్తున్నాం. సో వాడు క్వశ్చన్లో పలానా బేస్ డేట్ అని చెబితేనే మీరు బేస్ డేట్ మార్చండి, చెప్పనప్పుడు ఎర్లీ డ్యూ డేట్ని బేస్ డేట్గా తీసుకోండి. సో ఇక్కడ డేస్ 15 days, January 10th నుంచి January 15thకి 15 days, January 10th నుంచి March 23rdకి March 23rdకి 72 days, January 10th నుంచి August 17thకి 290 days ఉన్నాయండి. 0 into 500 0 days, 15 into 1000 15,000, 72 into 3000 2,16,000, 219 into 4,000 8,76,000. The total amount is 8,500, 11,07,000 rupees. 11,07,000. The product is. Then the base date 10th January కాబట్టి డేస్ 130.2 అండి. 130.2 కాబట్టి 130 days తీసుకుంటాం. దట్ ఈస్ 20th May is the due date అండి. 20th May is the due date. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి విషయాలు ఏంటి, 20th May is the due date వచ్చినప్పుడు వాడు అడిగిన 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి, ఇఫ్ యూ వాంట్ టు పే ఆన్ March 18, అరే నీకు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు హ్యాపీగా May 20th పే చేయరా అంటే నేను మార్చిలోనే ఇస్తాను అన్నాడు. అంటే ముందుగా యావరేజ్ డ్యూ డేట్ కంటే బిఫోర్ ద డ్యూ డేట్ పే చేస్తానన్నాడు. అంటే వి నీడ్ టు గివ్ రిబేట్ అండి. హౌ మెనీ డేస్ టు బి గివెన్ టు ఫర్ రిబేట్ అంటే అతను ఎప్పుడు ఇస్తా అన్నాడు, March 18th ఇస్తా అన్నాడు. March 18th నుంచి May 20thకి వి నీడ్ టు క్యాలిక్యులేట్ రిబేట్, డిస్కౌంట్ ఇవ్వాలి. అంటే మార్చ్ మంత్ 13 days, April 30 days, May 20 63 days అండి.
63 డేస్కి డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే 117 రూపీస్ 37 పైస్. ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత అమౌంట్ అతను పే చేయాలి అనే క్లియర్గా ఈ వర్డింగ్ రాస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయండి. నెట్ అమౌంట్ టు బి పెయిడ్ 18th March ఈజ్ 8,500 అతని డ్యూ అమౌంట్, 117.737 డిస్కౌంట్, దెన్ హీ నీడ్ టు పే నెట్ అమౌంట్ 8,382.63. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు పే ఆన్ July 14th అండి, మే 20th ఇస్తే నీకు ఇంట్రెస్ట్ ఉండదా అంటే, సార్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు సార్, నేను July 14th ఇస్తానని లేటుగా ఇస్తానని చెప్పాడు. లేటుగా ఇచ్చినప్పుడు వి నీడ్ చార్జ్ ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి. హౌ మెనీ డేస్ అంటే July 14th నుంచి May 20th మధ్యలో ఉన్న డేస్కి, మేలో 11 డేస్, జూన్ 30 డేస్, జూలై 14 డేస్, 55 డేస్కి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలండి. దట్ ఈస్ 102.47 అండి, 102.47. టోటల్ అమౌంట్ పెయిడ్ టు బి పెయిడ్ 14th July ఈజ్ 8,500 ప్లస్ 102.47, దట్ ఈస్ 8,602.47ని మనం ఇంట్రెస్ట్గా పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకో విషయం ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు సేవ్ 200 రూపీస్ ఇంట్రెస్ట్, ఇప్పుడు ఇవ్వాల్సిన అమౌంట్లో 200 డేస్ 200 రూపీస్ కనుక అతను ఇంట్రెస్ట్ని తగ్గించుకుందాం అంటే, రిబేట్ పొందుదాం అనుకుంటే అతను ఎంత అమౌంట్ ఎన్ని డేస్ తర్వాత పే చేస్తే బాగుంటుంది అని అడిగాడు. సో ఎన్ని డేస్ తర్వాత అంటే ఇంట్రెస్ట్ అంటే PTR/100, రిబేట్ అన్న అదే ఫార్ములా కదండి. ఎన్ని డేస్ అనేది assumed as ఏ అనుకుంటే, సో 8% చొప్పున 107.4 అంటే 107 డేస్ లేటుగా పే చేయాలి. 107 డేస్ లేటుగా తీసుకుంటే అంటే మార్చి మనకి May 20th వెనక్కి వెళ్ళాలి, మైనస్ 107 డేస్, 107 డేస్ వెనక్కి వెళ్ళి క్యాలిక్యులేట్ చేయాలి. సో అతను ఎన్ని డేస్ అంటే 107లో మేకి 20 డేస్ బ్యాక్కి వెళ్ళాం, ఏప్రిల్కి 30 డేస్ బ్యాక్కి వెళ్ళాం, మార్చిలో 31 డేస్ బ్యాక్కి వెళ్ళాం, ఇంకా ఫిబ్రవరి మంత్లో 26 డేస్ బ్యాక్కి వెళ్తే 2nd February అతను పే చేస్తే 200 రూపీస్ డిస్కౌంట్ అతనికి వస్తుంది. దిస్ ఈజ్ క్లాస్ రూమ్ డిస్కషన్ 2. దీంట్లో చాలా విషయాలు నేర్చుకున్నామండి, లాస్ట్ ఎగ్జామ్లో ఇది ఇచ్చాడు. నెక్స్ట్ మ్యూచువల్ ట్రాన్సాక్షన్స్ కనుక జరిగినట్లయితే, వేరే ట్రాన్సాక్షన్ బిట్వీన్ 2 parties ఆర్ ఇన్వాల్వ్డ్, ఇద్దరు పార్టీలు XY కమ్మటం, X దగ్గర పర్చేజ్ చేయటం జరిగినప్పుడు మనం యావరేజ్ డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా సింపుల్, బేస్ డేట్ ప్లస్ ఆర్ మైనస్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. హియర్ గ్రీన్ అండ్ రెడ్ హ్యాడ్ ఫాలోయింగ్ మ్యూచువల్ డీలింగ్స్ డిసైడ్ టు సెటిల్ ద అకౌంట్ ఆన్ యావరేజ్ డ్యూ డేట్. వాళ్ళిద్దరి మధ్య పర్చేజ్డ్ బై గ్రీన్ ఫ్రమ్ రెడ్, సేల్స్ బై గ్రీన్ టు రెడ్ అనే విషయాన్ని చూసినప్పుడు February 28th మనం డ్యూ డేట్ని డేస్ని కనుక తీసుకున్నట్లయితే, లేదా ఒకసారి 365 డేస్ అని వాడే మెన్షన్ చేస్తాడు. అలా మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ మనం వీటి రెండింటికి కలిపి యావరేజ్ అంటే ముందు ఈ రెండిట్లో ఒకదాన్ని బేస్ డేట్గా తీసుకోవాలి. ఇక్కడ పర్చేజెస్ అన్నాడు కానీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనలేదు, 2 months 3 months అని చెప్పలేదే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడ డేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రెండు ట్రాన్సాక్షన్స్ మధ్య ఒకటే డేట్ని బేస్ డేట్గా తీసుకోవాలి. రెడ్ పేమెంట్స్కి గ్రీన్ పేమెంట్స్కి సపరేట్గా బేస్ డేట్ తీసుకోకూడదు. రెండింటికి కలిపి రెండిట్లో ఎర్లీ డేటు January 6th ఉందండి. ఇక్కడ కూడా January 6th ఉంది కదా, ప్రతిసారి అదే ఉంటుందని గ్యారంటీ లేదు. సో ఒక డేట్ మీరు బేస్ డేట్గా తీసుకుంటే ఫస్ట్ 0 డేస్ అండి January 6th, తర్వాత February 2nd, జనవరి నుంచి February 2nd ఎన్ని డేస్ ఉంటాయి, అక్కడ ఒక 25 డేస్ ప్లస్ ఇక్కడ ఒక 27 డేస్, అండ్ March 31st 84 డేస్. January 6th నుంచి January 6th 0 డేస్, January 6th నుంచి March 9th 62 డేస్, January 6th నుంచి March 20th 73 డేస్. The product is 6,000, 2,800, 2,000 due amounts. The product total is 2,43,600 and the due amount is 10,800. Total product is 1,85,300, 9,500. ఇది ఉన్నటువంటిది. Then difference of products by difference of amount అనుకున్నప్పుడు 2,43,600 minus 1,85,300, that is 58,300. So due amount మధ్య difference 1,300.
58,500 by 1300 is equal to 45 days అండి. 45 డేస్. 45 డేస్ తర్వాత పేమెంట్ ఇవ్వాలంటే January 6th నుంచి 45 రిటర్న్ చేస్తే 20th ఫిబ్రవరిన అతను సెటిల్మెంట్ అమౌంట్ పే చేయాలి. ఇది ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ లైన్ రాయరు. ఫిబ్రవరి 20th రాసేస్తే మార్క్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. కాదండి, ఇది రాసినప్పుడే వస్తాయి. ఆన్ 20th February 2020 గ్రీన్ హ్యాస్ టు పే టు రెడ్ 1300 rupees టు సెటిల్ ద అకౌంట్ అనే విషయాన్ని నువ్వు రాసినప్పుడు మాత్రమే 100 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ 5 మార్క్స్ అనుకోండి, ఇది రాయకపోతే 4 to 3.5 ఆర్ 4 మార్క్స్ మాత్రమే వస్తాయి. నేనైతే 20% అనుకుంటున్నా, ఒక్కోసారి 1.5 కూడా కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్లో సేమ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్తో ఉన్నటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. బిల్స్ రిసీవబుల్స్, బిల్స్ పేబుల్స్ ఇద్దరి మధ్య జరిగింది. కపూర్ అండ్ ఖాన్ మధ్య జరిగినటువంటి యాక్సెప్టెన్సెస్ అండ్ రిసీవబుల్స్ మధ్య మనకి యావరేజ్ డ్యూ డేట్ కనుక్కోవాలి. 15th August ఇండిపెండెన్స్ డేగా తీసుకో. 24th July ఎమర్జెన్సీ హాలిడే, 10th September సండే. సో ఎమర్జెన్సీ హాలిడే అంటే నెక్స్ట్ డేట్ని డ్యూ డేట్గా తీసుకుంటాం. ఇండిపెండెన్స్ డే అంటే ముందు డేట్ని తీసుకుంటాం. దీని ప్రకారం మనం ఫస్ట్ క్లాస్ రూమ్ డిస్కషన్ 1లో 3 days ఆఫ్ గ్రేస్ కలుపుతూ ముందు డ్యూ డేట్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డ్యూ డేట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీటికి కూడా డ్యూ డేట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ డ్యూ డేట్స్ విషయంలో ఇక్కడేమో డేస్ రూపంలో ఇచ్చాడు, ఇక్కడేమో మంత్స్ రూపంలో ఇచ్చాడు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. డేస్ ఇచ్చిన 3 days ఆఫ్ గ్రేస్ కలపాలి, మంత్స్ ఇచ్చిన 3 days ఆఫ్ గ్రేస్ కలపాల్సి ఉంటుంది. కలిపిన తర్వాత డ్యూ డేట్స్ ఫైండ్ అవుట్ చేసి రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఎర్లియస్ట్ డేట్ ఎప్పుడుందండి? 13/7/2020 ఈజ్ ద ఎర్లియస్ట్ డేట్ అండి. సో 13/7/2020ని బేస్ డేట్గా తీసుకొని అక్కడి నుంచి ఈ డే వరకు 22 days, 40 days, 15 days, 58, 66 days కనుక్కొని టోటల్ ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 4,200 rupees డ్యూ అమౌంట్. సో 2,14,450, 5,950. సో 4,200 minus 5,000 చూడండి, ఇక్కడ ఈ అమౌంట్లో పైనుంచి కిందకంటే ఈ రెండిట్లో కూడా బేస్లో ఎక్స్ట్రానే ఉంది కాబట్టి ప్లస్ ఫిగర్సే. ఒక్కోసారి ఏమైందంటే ఇక్కడేమో 3 lakhs ఉంటుంది, ఇక్కడేమో 2,14,000 ఉంది అనుకోండి, అప్పుడు మైనస్ ఫిగర్ వస్తుంది. ఎందుకని? ఒకటి ప్లస్ ఫిగర్ ఉంది, రెండోది మైనస్ ఫిగర్గా తీసుకొని మైనస్ డేస్ని క్యాలిక్యులేట్ చేయాలి. అలా అవసరం లేదు, మనకి ఉన్న ప్రాబ్లమ్స్లో ఇలానే ఉంటుంది. సో 2,14,000 minus 1,79,100 దట్ ఈజ్ 35,350. Then 5,950, 4,200 that is 1,750. Then base date plus or minus different day products by different amount that is equal to 20 days తర్వాత మనం డ్యూ డేట్ కనుక్కోవాలి. దట్ ఈస్ 2nd August 2020. నెక్స్ట్ ఈ రెండు మోడల్స్ కవర్ చేశారండి. ఎక్కడ కూడా 200 సేవ్ చేశాడు చూసారా, ఆ పాయింట్ అయితే కవర్ చేయలేదు. కాబట్టి 200 rupees సేవ్ చేసే ప్రాబ్లం అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో వీడు అడగనటువంటి మోడల్ ఇంకొకటి ఉందండి. ఏది? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీద యావరేజ్ డ్యూ డేట్ బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇక్కడ లెట్ అవుట్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో పే చేసినప్పుడు మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేషన్ చేయటం అనే విషయానికి వచ్చినప్పుడు దీని విషయంలో ఇంట్రెస్ట్ లోన్ అమౌంట్ ఇంటూ రేట్ బై 100 అనే ఫార్ములా అప్లై చేస్తాం. పీరియడ్ ఫ్రమ్ ద date of loan to the due date, average due date. So 10,000 rupees Das Brothers to Kumar and Sons ki icharu, lent by Das Brothers to Kumar and Sons on 1st January 2015. Repayable 5 equal installments. Equal installments avvachu, unequal installments avvachu, ela aina ichina kuda no problem cheyagalagalanడి. So equal installments iste chala easy ga cheseyochu. Average due date interest is 5% per annum which Das Brothers will recover the amount from కుమార్ అండ్ సన్స్. ఎంత రికవర్ చేసుకోవాలి అని అడిగాడండి. సో దీంట్లో CRD 5లో సింపుల్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ కాబట్టి 0 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ January 1st 2016 కడతాం కాబట్టి అక్కడి నుంచి 1 year, 2 years, 3 years, 4 years, 5 years తీసుకుంటాం. యావరేజ్ 1 + 2 + 3 + 2 దట్ ఈస్ ఈక్వల్ 3 years. సో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లోన్ తీసుకుంది January 1st 2015 కాబట్టి 3 years, that is January 1st 2018. The interest will be calculated 1/1/2015 to 1/1/2018, that is 10,000 rupees మీద 5% చొప్పున 3 years కి 1,500 rupees ఇంట్రెస్ట్ అవుతుంది. సో ద ప్రూఫ్ ఆఫ్ ఆన్సర్ దీని గురించి మనం
కన్సిడర్ చేయాల్సిన సజెస్ట్ ఆన్సర్లో ఇచ్చిన ప్రూఫ్ గురించి అవసరం లేదు. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ గమనించండి, 10,000 రూపీస్ ఇచ్చిన 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో కాకుండా 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇన్ఈక్వల్ 1,000, 2,000, 3,000 అలా ఇచ్చినప్పుడు మనం యావరేజ్ డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేసే అమౌంట్ వాడు పే చేసే ఇన్స్టాల్మెంట్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని చేయాలి. 1,000, 2,000, 3,000, 4,000. సో 4 years ఇంట్రెస్ట్, 3 years, 2 years, 1 year ద ఇంట్రెస్ట్ విల్ బి 1,000 రూపీస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 5% చొప్పున 1 yearకి ఇంట్రెస్ట్ చేసుకోవాలి. సో దీన్ని జాగ్రత్తగా 20,000 రూపీస్ ప్రొడక్ట్ వచ్చేసింది. మల్టిప్లికేషన్స్ చేసాం కాబట్టి అక్కడ ఏంటి మంత్స్లో మనం క్యాలిక్యులేట్ చేసింది ఇయర్స్లో 1, 2, 3, 4 యావరేజ్ చేసుకున్నాం కాబట్టి 3 yearsకి అలా చేస్తే ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ పాయింట్ CRD 6 డ్రాయింగ్స్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేసే సమ్ అండి. సో దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఆర్డినరీ సిస్టమ్, 2 యావరేజ్ డ్యూ డేట్ సిస్టమ్. ఆర్డినరీ సిస్టమ్ అంటే ప్రొడక్ట్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయటం, ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి అనే విషయాన్ని. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఏ డ్రాయింగ్స్ బి డ్రాయింగ్స్ ఇచ్చారు. ఏ డ్రాయింగ్స్ చూసినప్పుడు మంత్స్కి ఈక్వల్గా ఉన్నాయి, బి డ్రాయింగ్స్ చూసినప్పుడు డేట్స్ ఈక్వల్ దగ్గరగా ఉన్నాయి. అంటే June 12th ఆడ్గా ఉన్నాయి, August 11th. వీటికేమో డేస్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వీటికేమో మంత్స్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. ఆర్డినరీ మెథడ్లో అయినా చేయొచ్చు, యావరేజ్ డ్యూ డేట్ మెథడ్లో అయినా చేయొచ్చు. సో క్లాస్ రూమ్ డిస్కషన్ CRD 6 తీసుకున్నప్పుడు ఇక్కడ చాలామంది ఈ 1 month అనే దాన్ని చూసుకొని కంగారు పడుతున్నారు. ఈ 1 monthని తీసేస్తే చక్కగా మీరు క్యాలిక్యులేట్ చేసేయచ్చు. టోటల్ ఆఫ్ 14,700 ప్రొడక్ట్ మీద 500కి 9 months ఇంట్రెస్ట్, బికాస్ దే విత్డ్రా July 1st కాబట్టి July 1st నుంచి March 31stకి 9 months ఉంటుంది. అండ్ తర్వాత సెప్టెంబర్ 30th నుంచి March 31stకి, నెక్స్ట్ November 1st నుంచి అంటే November, December అవి ఒక 3 months, 5 months, 1 month. దట్ ఈస్ టోటల్ ఈస్ 14,700. 14,700 ఇంటూ 6/100 ఇంటూ 1/12 అప్లై చేస్తాం. 1 month అన్నా 1/12 అన్నా ఒకటే కదండి. దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఈస్ 73 రూపీస్ 50 పైస్. నెక్స్ట్ దానికి డేస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. డేస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ద టోటల్ ప్రొడక్ట్ ఈస్ 4,49,600. దానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. యావరేజ్ సిస్టంలో అయితే వీటన్నిటికీ కూడా మంత్స్లో ఉంది కాబట్టి మంత్స్లో క్యాలిక్యులేట్ చేస్తూ 3.556 months. దానికి October 17th ఇస్ ద యావరేజ్ డ్యూ డేట్. October 17th నుంచి March 31stకి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ 5.44 months అండి. మీరు ఇక్కడ మంత్స్లో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ కూడా మంత్స్లోకి మార్చి క్యాలిక్యులేట్ చేయాలి. October 17th నుంచి March 31st ఉంది కదా అని చెప్పి డేస్లోకి వెళ్ళమాకండి. మంత్స్లోనే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 73 రూపీస్ 49 పైస్ అండి. ఈ విషయంలో కూడా అంతేనండి. ఇక్కడ కూడా యావరేజ్ డ్యూ డేట్ July 1st, 30th ఇలా కూడా చేసేయచ్చండి. దట్ ఈస్ 17th ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసేయచ్చు. 12th Juneని మనం బేస్ డేట్గా తీసుకుంటే డేస్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకని అక్కడ ఇచ్చింది August 11th, August 9th అంటే ఆడ్ ఫిగర్స్ కాబట్టి డేస్లో క్యాలిక్యులేట్ చేస్తే 131 days వస్తుంది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ June 12th ఇస్ ద బేస్ డేట్ తీసుకున్నాం కాబట్టి సో 131 daysకి October 21st ఇస్ ద డ్యూ డేట్ అవుతుంది. October 21st నుంచి March 31stకి మధ్య ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తే 74 రూపీస్ 10 పైస్ అవుతుంది. అతని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 70. ఇది యావరేజ్ డ్యూ డేట్ బేసిస్లో యావరేజ్ డ్యూ డేట్ కనుక్కొని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. నార్మల్గా అయితే ఆర్డినరీ మెథడ్లో అయితే ప్రొడక్ట్స్ మెథడ్లో ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దిస్ ఈస్ ద యావరేజ్ డ్యూ డేట్. ఈ యావరేజ్ డ్యూ డేట్లో మీరు సిక్స్త్ ప్రాబ్లమ్ని అజంప్షన్గా ఈ సంవత్సరం రావడానికి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. బట్ పార్ట్నర్షిప్ రిలేటెడ్తో ఉంది కాబట్టి మేబీ రాకపోవచ్చేమో. కాకపోతే యావరేజ్ డ్యూ డేట్ అయితే ఈ ఇయర్ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఆఫ్ ఆల్రెడీ అకౌంట్ కరెంట్ లాస్ట్ టైం అడిగాడు, లాస్ట్ టైం యావరేజ్ డ్యూ డేట్ అడగలేదు కాబట్టి ఈ సంవత్సరం యావరేజ్ డ్యూ డేట్ అడగడానికి ఛాన్స్ ఉంది. Now the next chapter is sale of goods on approval or return basis in Mardhan. Mardhanలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్కి సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ కూడా ఇంపార్టెంటే, గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రీవియస్ అటెంప్ట్స్లో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ మొన్న మే అటెంప్ట్కి ఇచ్చాడండి. సో డిసెంబర్ అటెంప్ట్కి అయితే ఇవ్వలేదు కానీ
మే అటెంప్ట్కి అయితే ఇచ్చాడు. సింపుల్ 4 ఎంట్రీస్ 5 మార్క్స్. ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. సేలా రిటర్న్ బేసిస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫర్ ద రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఎలాంటి బిజినెస్కి సేలా రిటర్న్ బేసిస్ వాడతారంటే న్యూలీ కమెన్స్డ్ ప్రొడక్ట్స్. ఎందుకంటే సేలా రిటర్న్ బేసిస్ అంటే ఏంటండి, నువ్వు అమ్మితే అమ్ము, లేకపోతే నా గూడ్స్ నాకు రిటర్న్ ఇచ్చేసే అని కస్టమర్కి మన రిటైలర్కి మనం అవకాశం ఇస్తాం. జనరల్గా ఈ బిజినెస్ హోల్సేల్ అండ్ రిటైలర్ మధ్య కానీ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిటైలర్ మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. అంతేగాని హోల్సేలర్కి అండ్ కస్టమర్కి, రిటైలర్కి కస్టమర్కి జరిగే ట్రాన్సాక్షన్ కాదు. ఎందుకంటే మరి నువ్వు సేల్ చేయగలిగితే చెయ్యి, లేకపోతే మా గూడ్స్ మాకు రిటర్న్ ఇచ్చేసి అని సర్టన్ టైం ఇవ్వటం అనేది సేలా రిటర్న్ బేసిస్లో ఉన్నటువంటి పాయింట్. సో ఈ సేలా రిటర్న్ బేసిస్లో గూడ్స్ని సేల్ చేసేటప్పుడు న్యూలీ కమెన్స్డ్ బిజినెస్ పీపుల్ కానీ, లేదా న్యూగా కొత్త వస్తువుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కొత్త మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ మధ్యలో దాన్ని తట్టుకోవడం కోసం దే మెయింటైన్ సేలా రిటర్న్ బేసిస్. ఫర్ ద ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్ చేయడం కోసం వీ హ్యావ్ 3 మెథడ్స్ అండి. 3 మెథడ్స్లో ఫర్ ద రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని బట్టి మనం మెథడ్ అడాప్షన్ అనేది ఉంటుందండి. ఇఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ క్యాజువల్ ట్రాన్సాక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కనుక తక్కువ ఉంటే దాన్ని క్యాజువల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ రికార్డెడ్, ఆర్డినరీ సేల్స్ మెథడ్లో రికార్డ్ చేస్తాం. ఇఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫ్రీక్వెంట్ అంటే మన బిజినెస్ లో క్యాజువల్ అంటే ఎప్పుడో ఒకసారి సేలా రిటర్న్ బేసిస్ లో మనం పంపించే అలవాటు గనక ఉంటే దాన్ని క్యాజువల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అలా కాకుండా బిజినెస్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువే, క్యాజువల్ కన్నా ఎక్కువ చేస్తే వి మెయింటైన్ సేలా రిటర్న్ జర్నల్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ ఎ మెయిన్ కాలమ్స్ అన్నాడు. అంటే కాలమ్నర్ డే బుక్ ను ఒకదాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేదు న్యూమరస్ అసలు బిజినెస్ అది, కొంతమంది బిజినెస్ అలానే ఉంటుందండి, ఎప్పుడు సేలా రిటర్న్ బేసిస్ లోనే సేల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి బిజినెస్ లో సేలా రిటర్న్ డే బుక్ ని, సేలా రిటర్న్ లెడ్జర్ ని మెయింటైన్ చేస్తారు. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ లో క్యాజువల్ అడిగారు అండ్ న్యూమరస్ అడిగారు. లాస్ట్ అటెంప్ట్ లో క్యాజువల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఎంట్రీస్ అడిగారు. గూడ్స్ ని సెండ్ చేసేటప్పుడు వాటి యొక్క కాలమ్నర్ మెథడ్ లో ఉంటుంది. దీని ఆర్డినరీ క్యాజువల్ సేల్స్ ఆర్ ఆర్డినరీ సేల్స్ మెథడ్ లో గనక మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినప్పుడు ఎంట్రీస్ ని ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఇన్వాయిస్ ప్రైస్ ప్రకారమే మనం సేల్స్ ఎంట్రీ, ఆర్డినరీ సేల్స్ ఎంట్రీ రాస్తాం. ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాస్తాం. వెన్ ద గూడ్స్ ఆర్ రిటర్న్డ్, రిటర్న్స్ ఇన్వర్డ్ అకౌంట్ డేటా టు ట్రేడ్ రిసీవబుల్ అని రాస్తాం. వెన్ ద గూడ్స్ ఆర్ యాక్సెప్టెడ్ అట్ ఇన్వాయిస్ ప్రైస్ ప్రకారం యాక్సెప్ట్ చేస్తే నో ఎంట్రీ అండి. విత్ ఇన్ ద టైంలో యాక్సెప్ట్ చేస్తే నో ఎంట్రీ. అలా కాకుండా విత్ హయ్యర్ ప్రైస్ కనుక యాక్సెప్ట్ చేస్తే, అంటే మనం సెండ్ చేసేటప్పుడు 100 రూపీస్ సెండ్ చేసాం, అతను యాక్సెప్టెన్స్ 120కి ఇచ్చాడు అనుకోండి, వీ నీడ్ టు ఇంక్రీజ్ ద సేల్స్ వాల్యూ. దట్స్ వై ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇఫ్ ఈ యాక్సెప్టెడ్ అట్ 90 రూపీస్, తక్కువకి ఇచ్చాడు, అప్పుడు 10 రూపీస్ తగ్గించాలి. సేల్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ రిసీవబుల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడు గూడ్స్ యాక్సెప్ట్ చేయకుండా, అప్రూవ్డ్ ఆర్ నాట్ అట్ అప్రూవ్డ్ అండ్ అప్రూవ్ చేయకుండా తన దగ్గరే ఉంచుకున్నాడు. ఎందుకంటే టైం ఉంది, ఇంకా మనం మార్చి 15th నమ్మాం, అతనికి 30 డేస్ టైం ఇచ్చాం. మార్చి 31st ఫైనాన్షియల్ బుక్స్ ని క్లోజ్ చేస్తున్నాం. అప్పుడు అడిగితే ఇంకా 15 డేస్ టైం ఉంది కదా అన్నాడు. అటువంటప్పుడు మనం బుక్స్ లో దాన్ని సేల్స్ గా కన్సిడర్ చేయకూడదు. దట్స్ వై సేల్స్ ఎంట్రీని క్యాన్సిల్ చేస్తూ సేల్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ రిసీవబుల్ అనే ఎంట్రీని క్యాన్సిల్ చేయాలి. ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ అనే ఎంట్రీని పాస్ చేయాలి. అట్ కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తో చూసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ గూడ్స్ కి అప్రూవ్ చేస్తే ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనే ఎంట్రీ పాస్ చేయాలి. వెన్ ద గూడ్స్ ఆర్ రిటర్న్డ్ బై ద కస్టమర్, నో ఎంట్రీ అని గుర్తుపెట్టుకోండి. CRD1. అమృత్ రన్స్ ఏ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, గుడ్స్ సేలా రిటర్న్ బేసిస్. ఆన్లైన్ లో సేలా రిటర్న్ బేసిసేగా మనకు జరిగేది, దాన్ని మనం సేల్స్ గా కన్సిడర్ చేయకూడదు. సో క్లాస్ రూమ్ డిస్కషన్ 1. Amit runs online stores in the goods of casually sold on sale return basis. The following is the information provided to you during the 2020. Sent goods on sale return basis 25% of goods 1,20,000 at cost. Goods returned by customer 80,000 and goods which was approval given by customer 40,000. Goods with customer awaiting from approval. And the market price of goods are 10% more than the cost price అన్నారు. సో ఇక్కడ గూడ్స్ ని సెండ్ చేసింది 1,20,000 గూడ్స్ ని కన్సైన్మెంట్ సేలా రిటర్న్ బేస్ మీద పంపించినప్పుడు అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఎంత పర్సెంట్ అండి, 25% ఆన్ కాస్ట్ అన్నారు. కాబట్టి
ఇక్కడ ప్రాఫిట్ మీద సేల్ చేసినప్పుడు 1,20,000 మీద 25%, దట్ ఈస్ 30,000. దెన్ ఎంట్రీ ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 1,50,000. ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 1,50,000. The next goods returned by customer 80,000. Goods returned by customer 80,000. 80,000 customers రిటర్న్ చేశారు కాబట్టి సేల్స్ రిటర్న్స్ కింద రాసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ రాయొచ్చు లేదా సేల్స్ క్యాన్సిలేషన్ ఏంటి రాయొచ్చు. సేల్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ 80,000 రూపీస్ అని చెప్పి రాస్తాం. తర్వాత నెక్స్ట్ గూడ్స్ విచ్ వర్ గివెన్ అప్రూవల్ బై కస్టమర్, నో ఎంట్రీ అండి. విత్ ఇన్ ద డ్యూ డేట్ లో వాళ్ళు అప్రూవ్ చేస్తే మనం బుక్స్ లో ఎంట్రీ పాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నో ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ గూడ్స్ విత్ కస్టమర్ అవైటింగ్ ఫ్రమ్ అప్రూవల్ 30,000 రూపీస్. అవైటింగ్ ఫ్రమ్ అప్రూవల్ 30,000. 30,000 గూడ్స్ కి అప్రూవల్ రాలేదు. దెన్ ఎంట్రీ ఫస్ట్ 31st మార్చిన we need to cancel the sales entry. Sales account data to trade receivable account 30,000 rupees. 30,000 rupees సేల్స్ ని క్యాన్సిల్ చేసాం. తర్వాత ఇన్వెంటరీ విత్ కస్టమర్. ఇన్వెంటరీ విత్ కస్టమర్ ఎందుకని ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ అని రాస్తాం. మరి ఆ గూడ్స్ మరి అసెట్ కదా, ఆ అసెట్స్ కి మనం అప్రూవల్ ఇవ్వాలి కదా, సో బుక్స్ లో తీసుకోవాలి కాబట్టి ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ మనం 30,000 గూడ్స్ కి అప్రూవల్ రాలేదు. 20% మార్జిన్ దట్ ఈస్ 6,000 రూపీస్, 24,000. ఆన్ 15/4/2020 he rejected the entire goods అన్నాడు. నో ఎంట్రీ, ఆల్రెడీ క్యాన్సిల్ చేశాం కాబట్టి నో నీడ్ టు పాస్ ఎంట్రీ ఆన్ 15/4/2020 అండి. దెన్ నెక్స్ట్ ఈ గూడ్స్ విషయంలో క్లోజింగ్ స్టాక్ అనేది 10% మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు కాబట్టి మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్ ఉండకూడదు, లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్ అన్నట్లయితే లెస్ దాన్ కి తీసుకునే వాళ్ళం. నౌ ద నెక్స్ట్ ప్రాబ్లం CRD2. ఇక్కడ ఇలిస్ట్రేషన్ 1 విషయంలో కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎందుకని అంటే గతంలో దీంట్లో ప్రింటింగ్ మిస్టేక్ ఒకటి ఉండేది, ఆ ప్రింటింగ్ మిస్టేక్ ని నౌ రెక్టిఫై చేశారు. మిస్టర్ కుమార్ సెల్ ద గూడ్స్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ క్యాజువల్లీ 1,50,000 goods are sold at a profit of 33.1/3% on sales అన్నాడండి. Which has customer approval from the customer at the date of closing books. After expiring of the period, the customer accepted equivalent of 75% of cost of goods at a rest considered as rejected అని చెప్పన్నాడు. దీంట్లో ఫస్ట్ వీడు ఏం చేశాడు, క్లోజింగ్ డేట్ కి ఆ సేల్స్ కి అప్రూవల్ రాలేదు కాబట్టి సేల్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ 1,50,000 రూపీస్ క్యాన్సిలేషన్ ఎంట్రీ అండ్ వీటిని కాస్ట్ ప్రైస్ లోకి మారిస్తే 50,000 రూపీస్ ప్రాఫిట్. 33.1/3% ఆన్ సేల్స్ అంటే 1/3 అనే కదండి అర్థం. దెన్ 1,50,000 minus 50,000 1,00,000. దెన్ ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్, ఇన్వెంటరీ విత్ కస్టమర్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ 1,00,000 రూపీస్. తర్వాత ఇతను యాక్సెప్ట్ చేశాడు ఎంత పర్సెంట్, 75%. దేంట్లో 1,50,000 లో 75% తీసుకోవాలండి, దట్ ఈస్ 1,12,500 కి యాక్సెప్ట్ చేశాడు. ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 1,12,500. రిమైనింగ్ గూడ్స్ ఆర్ రిటర్న్డ్ బై హిమ్. అతను మిగతా గూడ్స్ ని రిటర్న్ చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ CRD2 ఈ లిమిటెడ్ సెండ్ అవుట్ అకౌంటింగ్ మిషన్స్ 200. దీంట్లో ఏం తెలుస్తుందంటే అతను ఎక్స్ట్రా ప్రైస్ కి అతను అప్రూవల్ ఇచ్చినప్పుడు ఎంట్రీస్ ఎలా రాయాలి, లెస్ ప్రైస్ కి అప్రూవల్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలి అనే విషయం తెలుస్తుంది. మనం ఇక్కడ 200 రూపీస్ ఈచ్ మిషన్ కాస్ట్ ఆఫ్ మిషన్ ని మనం అతనికి సెండ్ చేసేటప్పుడు 300 రూపీస్ 300 మిషన్స్ ని ఒక్కొక్కటి 280 రూపీస్ చొప్పున పంపించాం. 90 మిషన్స్ కి అతను యాక్సెప్టెడ్ చేశాడు అట్ 250, బట్ మనం సెండ్ చేసింది 280 కండి. మనం సెండ్ చేసింది 280కి. నో రిపోర్ట్ నథింగ్, మిగతా విషయాల్లో నథింగ్ ఏమీ రాలేదు. అండ్ ఫైనల్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఆన్ 31st December 2020 అన్నాడు. సో ఇక్కడ మనం ఎంట్రీ రాసేటప్పుడు ఫస్ట్ ఎంట్రీ అతను ఎంతకైతే తక్కువ యాక్సెప్ట్ చేశాడో దాన్ని రివర్స్ ఎంట్రీ పాస్ చేయాల్సి ఉంటుంది. రివర్స్ ఎంట్రీ సేల్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ 30 రూపీస్ చొప్పున 90 టెలివిజన్స్. ఎందుకని మనం సెండ్ చేసేటప్పుడు 280, అతను యాక్సెప్ట్ చేసింది 250 కాబట్టి 30 రూపీస్ తక్కువకి అప్రూవల్ చేశాడు కాబట్టి సేల్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ 30 × 90 2,700 రూపీస్ అండి. అగైన్ రిమైనింగ్ గూడ్స్ అంటే 90 గూడ్స్ మాత్రమే అతను అప్రూవ్ ఇచ్చాడు, మిగతా 210 గూడ్స్ ఏమైనాయి వెయిటింగ్ ఫర్ అప్రూవల్ కాబట్టి దెన్ ఎంట్రీ సేల్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్
210 into 280, that is 58,800 అండి. ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్, కాస్ట్ ప్రైస్ ప్రకారం 210 పీసెస్ కి 42,000 కి ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ 42,000 అని చెప్పి రాయాలంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం గమనించినట్లయితే థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్ అట్లానే ఇతనికి బ్యాలెన్స్ షీట్ లో అవి ఎలా చూపిస్తారో కూడా మిమ్మల్ని అడగటం జరిగింది. సో ట్రేడ్ రిసీవబుల్ షోస్ ఏ 1 lakh rupees అవుట్ స్టాండింగ్ అండ్ ఇన్వెంటరీ క్లోజింగ్ స్టాక్ ఈజ్ 60,000 అని చెప్పాడు. సో ఇక్కడ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ 7,000 రూపీస్ గూడ్స్ ని మనం పంపించాం. దాంట్లో ఎక్స్ 4,000, వై 3,000 రూపీస్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అండి. సో 7,000 రూపీస్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. దాంట్లో 30th ఏప్రిల్ ఇంటిమేట్ చేశాడు, యాక్సెప్టెన్స్ ఇచ్చాడు ఎక్స్. వై 10th ఏప్రిల్ వాటిని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ సేల్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్. ఎందుకని వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఉన్నప్పుడు ఒరిజినల్ సేల్స్ ఎంట్రీని క్యాన్సిల్ చేసాం 7,000. తర్వాత ఆ గూడ్స్ ని వెయిటింగ్ ఫర్ అప్రూవల్ చేస్తున్న దాని ప్రాఫిట్ 25% కాబట్టి ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ అండి. దట్ ఈస్ ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ 5,600. నెక్స్ట్ ఏప్రిల్ 30th అతను అప్రూవల్ ఇచ్చాడు కాబట్టి 4,000 కి ట్రేడ్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనే ఎంట్రీని పాస్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన గూడ్స్ కి ఎలాంటి ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం లేదు. ట్రేడ్ బ్యాలెన్స్ షీట్ ఆన్ 31st March 2020 చేసేటప్పుడు ట్రేడ్ రిసీవబుల్ 1 lakh rupees ఉన్నాయి. గూడ్స్ అప్రూవల్ రిటర్న్ బేసిస్ లో 7,000 రూపీస్, అన్అప్రూవ్డ్ గూడ్స్ ఉన్నాయి కాబట్టి 93,000. ఇన్వెంటరీ 60,000 నుండి కస్టమర్ దగ్గర 5,600 రూపీస్ గూడ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కలుపుకోవాలి. ఇన్వెంటరీ విత్ కస్టమర్ అనేది కూడా మన క్లోజింగ్ స్టాక్ యాడ్ అవుతుంది. దట్ ఈస్ వై 65,600. జస్ట్ టోటల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. హౌ ద ఐటమ్స్ క్రెడిట్ కాదండి, సారీ అసెట్స్ అని చూపించాలి. సో టోటల్ కూడా వేయక్కర్లేదు, జస్ట్ ఐటమ్స్ ని ఇండికేట్ చేస్తే చాలు. మనం అన్అప్రూవ్డ్ గూడ్స్ కి నో ఎంట్రీ అనే విషయాన్ని ఇండికేట్ చేయాలి. ఇన్వెంటరీని మనం క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసామనే విషయాన్ని చేయాలి. ఇక లాస్ట్ దీంట్లో ఉన్నటువంటిది CRD4 సేలా రిటర్న్ బేసిస్ లో సెకండ్ మెథడ్ కి ఎక్కడా కూడా బోర్డు మెటీరియల్ లో కూడా మనకి ఎగ్జాంపుల్ ఇవ్వకుండా సేలా రిటర్న్ జర్నల్ కాలమ్నర్ డే బుక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. 4 కాలమ్స్ గూడ్స్ సెంటెన్స్ అప్రూవల్ కి, గూడ్స్ రిటర్న్డ్ 4 కాలం, గూడ్స్ అప్రూవ్డ్ 4 కాలం, బ్యాలెన్స్ 1 కాలం ఉండే విధంగా చేశారు. సో ఏ డేట్న ఎంత పర్టికులర్ ఎవరికి పంపిస్తున్నాం, ఫోలియో నెంబర్, అమౌంట్, ఓన్లీ డే బుక్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. దీంట్లో ఏ ఎంట్రీస్ ఒరిజినల్ బుక్స్ రాస్తారంటే అప్రూవ్డ్ గూడ్స్ కి మాత్రమే ఒరిజినల్ బుక్స్ లో ఎంట్రీస్ రాస్తారు. అప్పటిదాకా ఇది మెమరాండం బుక్ అండి. జస్ట్ లైక్ ఇన్వెంటరీ రిజిస్టర్ ఎలా మెయింటైన్ చేస్తామో సేలా రిటర్న్ డే బుక్ ను కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తారు. దానికోసమే ఒక ఎగ్జాంపుల్ ని డిజైన్ చేసి మీరు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అనే విషయాన్ని మీకు నేర్పడం జరిగింది. సో డిఫరెంట్ డేట్స్ లో అతనికి సెండ్ చేస్తే ఈ రిటైన్డ్ ఆన్ January 10th, January 12th ఇతను రిటర్న్ చేశాడు అనే విషయాన్ని మీకు కమ్యూనికేట్ చేశారు. 1,000 రూపీస్ రిటర్న్ చేసి 1,000 రూపీస్ రిటైన్ చేసి 500 రిటర్న్ చేశారు. 400 రూపీస్ రిటర్న్ చేసి రిమైనింగ్ ఇంటిమేటెడ్ ఆన్ January 22 అండ్ నో ఇంటిమేషన్స్ రిసీవ్ చేసుకున్న స్టాక్ ఉంది. దాని విషయంలో డే బుక్ మెయింటైన్ చేస్తే సెండ్ చేసిన గూడ్స్ అన్ని ఇవ్వండి. వీటిల్లో కార్ ఎంతకి 700 కి రిటర్న్ చేసేసాడు. వీడు 1,800 అప్రూవ్ చేశాడు. వీడు 500 రిటర్న్ చేసి 1,000 అప్రూవ్ చేశాడు. 400 రిటర్న్ చేశాడు. బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ వీడి దగ్గర 500, వీడు 600, 750 అంటే 1,850 బ్యాలెన్స్ ఆఫ్ స్టాక్ ఉంది. అప్రూవ్ 2,800, రిటర్న్ 1,600 అండి. గూడ్స్ సెండ్ చేసింది 6,250 అండి. 6,250. నెక్స్ట్ ది థర్డ్ మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి 2 times ఎగ్జామ్ లో కూడా అడిగాడు. బట్ స్టూడెంట్ దీంట్లో మిస్టేక్ చేస్తుంది, ఈ డే బుక్ యొక్క రూలింగ్ తప్పు చేస్తున్నారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్ని చాప్టర్స్ లో డిఫరెంట్ రూలింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాంటివి. ఇన్వెంటరీ చాప్టర్ లో స్టోర్స్ లెడ్జర్ ఒకటి, నెక్స్ట్ అకౌంట్ కరెంట్ లో బ్యాలెన్స్ ప్రొడక్ట్స్ మెథడ్ ఒకటి, నెక్స్ట్ అకౌంట్ కరెంట్ రూలింగ్ ఒకటి, క్యాష్ బుక్ రూలింగ్స్, పెట్టి క్యాష్ బుక్ రూలింగ్స్, సేలా రిటర్న్ డే బుక్ రూలింగ్స్, ఇవన్నీ కూడా మీరు ముందుగా చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాతనే మీరు ఈ పని చేయాలి. సేలా రిటర్న్ లెడ్జర్ మీరు చేసేటప్పుడు, సేలా రిటర్న్ లెడ్జర్ రూలింగ్ చేసేటప్పుడు 2 అకౌంట్, సేలా రిటర్న్ డే బుక్, సేలా రిటర్న్ లెడ్జర్ 2 ఉంటాయి. బోత్ ఆర్ మెమరాండం బుక్స్ అండి. 2 కూడా మెమరాండం బుక్సే.
ఈ ఒరిజినల్ బుక్స్ కాదు. మరి ఒరిజినల్ ఎంట్రీ దేంట్లో రాస్తారు సార్ అంటే ఒరిజినల్ బుక్స్‌లో అప్రూవ్డ్ గూడ్స్ కనే రాస్తారు. సెకండ్ మెథడ్‌లో ఎలా ఉంటుందో అలానే. బట్ అయితే ఇక్కడ ఏంటంటే న్యూమరస్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఏ కస్టమర్ దగ్గర ఎంత స్టాక్ ఉంది అనే ఇండివిడ్యువల్ ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విషయాన్ని ప్లాన్ చేసుకోవడం అనేది జరిగిందండి. సో ఈ సేల్ ఆర్ రిటర్న్ డే బుక్‌లో డేటు, నేమ్ ఆఫ్ ద కస్టమర్, గూడ్స్ సెంట్, గూడ్స్ అప్రూవ్డ్, గూడ్స్ రిటర్న్డ్ ఈ కాలమ్స్ మెయింటైన్ చేయాలి. ఎల్ఎఫ్ కాలమ్. సేల్ ఆర్ రిటర్న్ లెడ్జర్ అకౌంట్, సేల్ ఆర్ రిటర్న్ టోటల్ అకౌంట్, ఇండివిడ్యువల్ కస్టమర్ అకౌంట్. ఈ సిఆర్‌డి 4 ప్రాబ్లమ్‌ని దయచేసి ఈ మెథడ్‌ని మీరు పేపర్ మీద చెయ్యండి. మీరు చేస్తేనే, మీరు చూస్తే మీకు అన్నీ బాగుంటాయండి. బట్ అయితే ఆ కాలమ్ ఓపెన్ చేసేటప్పుడు కరెక్ట్‌గా మీ కాలమ్స్ రావండి, హెడ్డింగ్స్ రావు. అందుకని హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఏబీసీకి సెండ్ చేసాం. డిఈఎఫ్, జీహెచ్, డిఈఎఫ్, ఏబీసీ, జీహెచ్ వీళ్ళందరికీ గూడ్స్‌ని సెండ్ చేయడం జరిగింది. నో ఇంటిమేషన్ అప్ టు 31st. ఎందుకని అంటే 15 డేస్ టైం ఇవ్వటం జరిగింది. గూడ్స్ ఆర్ టు రిటర్న్ విత్ ఇన్ 15 డేస్ ఫ్రమ్ ద డిస్పాచ్. డిస్పాచ్ చేసినప్పటి నుంచి 15 డేస్‌లో రిటర్న్ అన్నా చేయాలి, అప్రూవ్ అన్నా చేయాలి అని చెప్పారు. క్లోజ్ ఆన్ 31st December 2020. ఇక్కడ ఏబీసీకి వీళ్ళందరికీ సెండ్ చేసినప్పుడు ఇక్కడ డే బుక్ ఓపెన్ చేస్తే గూడ్స్ సెంట్లో ఏబీసీ సెండ్ 10,000 రూపీస్ సెండ్ చేసాం. డిఈఎఫ్కి, జీహెచ్ఐ, డిఈఎఫ్, ఏబీసీ అండ్ జీహెచ్ఐకి మనం సెండ్ చేసినప్పుడు ఆ డేట్స్లో మనం సోల్డ్ చేయడం జరిగింది. అండ్ 10/12/2020న మనం గూడ్స్ని 10,000 సెండ్ చేస్తే 25/12/2020న 10,000 రూపీస్ గూడ్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. డిఈఎఫ్ రిటర్న్ చేసేసాడు, వాడు క్లియర్గా చెప్పేశాడు. 16/12/2020 హీ రిటర్న్ ద గూడ్స్. 12/12 మనం సేల్ చేసాం, 16/12 రిటర్న్ చేశాడు. జీహెచ్ఐ 2,000 రిటర్న్ చేశాడు. రిమైనింగ్ ఏమైంది అంటే అప్రూవ్ చేశాడు అని అర్థం. సో 2,000 రూపీస్ రిటర్న్ చేశాడు, 10,000 అప్రూవ్ చేశాడు. అండ్ నెక్స్ట్ రీటైన్డ్ 24/12/2000 అంటే అప్రూవ్ చేశాడు, 16,000 అప్రూవ్ చేశాడు. నెక్స్ట్ రీటైన్ 28/12/2020 సో 11,000 అప్రూవ్ చేశాడు. మిగతా 13,000 బ్యాలెన్స్ ఉంది. టోటల్ 47,000 సోల్డ్, 17,000 రిటర్న్. గూడ్స్ రిటర్న్ టోటల్ అకౌంట్ ఓపెన్ చేస్తే బై సన్రీస్ అని చెప్పి సెంట్ 77,000 అతను. ఇది జస్ట్ లైక్ ఒక సబ్సిడరీ బుక్ని ఎలా పోస్టింగ్ చేస్తామో అలానే చెయ్యాలండి. గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ 77,000. దాంట్లో అప్రూవ్ చేసింది 47,000, రిటర్న్ చేసింది 17,000 అండి. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 13,000. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే సేల్ ఆర్ రిటర్న్ బేస్లో అప్రూవ్ కాకుండా ఉంది. ఇండివిజువల్ అకౌంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ లైక్ డెటార్ అండి. సో ఏబీసీ అకౌంట్ ఓపెన్ చేస్తే సేల్ ఆర్ రిటర్న్ టోటల్ అకౌంట్, దీంట్లో ఒక ఎంట్రీని ఫ్రేమ్ చేసుకుంటే మీరు పోస్టింగ్ బాగా వస్తుందండి. గూడ్స్ని సెండ్ చేసేప్పుడు కస్టమర్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సేల్ ఆర్ రిటర్న్ టోటల్ అకౌంట్ అని ఎంట్రీ రాస్తాం. కస్టమర్ అకౌంట్ అంటే ఏబీసీ అకౌంట్ డెటార్ గూడ్స్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ టోటల్ అకౌంట్ అని రాస్తాం. రిటర్న్ చేసినప్పుడు రివర్స్ ఎంట్రీ, అప్రూవ్ చేసినప్పుడు కూడా రివర్స్ ఎంట్రీ రాసి ఒరిజినల్ బుక్స్లో మాత్రం మనం ఎంట్రీ పాస్ చేయడం జరుగుతుంది. ఏమని కస్టమర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని ఒరిజినల్ బుక్స్లో ఎంట్రీ పాస్ చేసుకుంటాం. ఇక్కడ ఎగ్జామినేషన్లో వాడు ఏం చేస్తున్నాడు అంటే సేల్ ఆర్ రిటర్న్ డే బుక్ని, సేల్ ఆర్ రిటర్న్ టోటల్ అకౌంట్ని అడుగుతున్నాడు. ఈ టోటల్ అకౌంట్లో పర్చేస్ బుక్లో మనకు గుర్తున్న సబ్సిడరీ బుక్స్లో పోస్టింగ్ చేసేవాళ్ళం. పర్చేస్ బుక్ పోస్టింగ్స్ ఎలా చేస్తారో ఒకసారి గుర్తెచ్చుకోండి. పీరియాడిక్ టోటల్ ఈస్ డెబిటెడ్ ఇన్ పర్చేజెస్ అకౌంట్ యాజ్ సన్రీస్ టు సన్రీస్ అని డెబిట్ చేస్తాం. ఇండివిజువల్ అమౌంట్స్ ఆర్ పోస్టెడ్ ఇన్ సప్లయర్స్ అకౌంట్. సప్లయర్స్ అకౌంట్లో క్రెడిట్ సైడ్న ఇండివిజువల్ అమౌంట్స్ రాయడం. సేమ్ వే ఇక్కడ పీరియాడిక్ టోటల్ గూడ్స్ సెంట్ని క్రెడిట్ చేసి అప్రూవ్ని డెబిట్ చేసాం, రిటర్న్ని అప్రూవ్ బ్యాలెన్స్ చేసాం, రిటర్న్ని డెబిట్ చేసేసాం. ఇప్పుడు ఈ 47,000కి మాత్రమే ఒరిజినల్ బుక్స్లో ఎవరైతే అప్రూవ్ చేశారో వాళ్ళ పేర్లతో రాయటం జరుగుతుంది. నెక్స్ట్ కస్టమర్ అకౌంట్లో కూడా ఏబీసీ అకౌంట్లో మనం సెండ్ చేసినప్పుడు వాడి అకౌంట్ని 2 సార్లు డెబిట్ చేసేసాం. ఈ అప్రూవ్డ్ ద గూడ్స్ సేల్ ఆర్ రిటర్న్ టోటల్ అకౌంట్ 10,000, సేల్ ఆర్ రిటర్న్ అకౌంట్ టోటల్ 10,000 అని చెప్పి 21,000కి టోటల్ చేయటం అనేది జరిగిందండి. దిస్ ఇస్ ద థర్డ్ మెథడ్ ఆఫ్ సేల్ ఆర్ రిటర్న్ డే బుక్లో న్యూమరస్లో సేల్ ఆర్ రిటర్న్ డే బుక్ అండ్ సేల్ ఆర్ రిటర్న్ లెడ్జర్ అకౌంట్ ప్రిపరేషన్ మీరు పేపర్ మీద చేసినప్పుడు మాత్రమే మీకు వస్తుంది. సో లాస్ట్ టైం ఆర్డరీ సేల్స్ మెథడ్ ఇచ్చాడు కాబట్టి మేబీ థర్డ్ మెథడ్ 2-3 టైమ్స్ ఎగ్జామ్లో కవర్ చేశాడండి, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ సేల్ ఆర్ రిటర్న్ ట్రాన్సాక్షన్స్ అప్రూవల్ బేసిస్, సేల్ ఆర్ రిటర్న్ అప్రూవల్ బేసిస్.
morning students. Today in Mardhan theoretical framework, this is 6 units మనకి థియరీ కిందకు వస్తాయి. 7th and 8th కాంటింజెంట్ అసెట్స్ అండ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ, మొత్తం 8 యూనిట్స్ దీంట్లో కవర్ అవుతాయి థియరిటికల్ ఫ్రేమ్వర్క్ లో. In the first unit is meaning and scope of accounting. The first unit is meaning and scope of accounting. What is the meaning of accountancy and accounting, and what is the scope of accounting అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం in this unit. Unit 2 concepts and conventions, principles వస్తాయి. Accounting policies is the third unit. Accounting fourth unit is the measurement and discipline. Fifth unit accounting standards and Ind AS are the 7th unit. 6th unit వస్తుంది. 6th unit. 7th unit contingent and liabilities and 8th unit capital and revenue. ఈ 8 యూనిట్స్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ వస్తుంది. ఈ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ టోటల్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ కి కవర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో 2 మార్క్స్ ట్రూ ఆర్ ఫాల్స్ యాడ్ చేసుకున్న 6 మార్క్స్ కవర్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటాయి. అంటే 4 to 7 వేసుకోవచ్చు, ఎందుకంటే 5 మార్క్స్ లేదా థియరీ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఇన్ మీనింగ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ లో ప్రీవియస్ గా 2 times థియరీ ఫర్ క్లాస్ రూమ్ డిస్కషన్ నుంచి 2 క్వశ్చన్స్ ని అడగటం జరిగింది. సో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి అడిగాడు. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ, సొసైటీకి చార్టెడ్ అకౌంటెన్సీ యొక్క నీడ్ ఏంటి అనే విషయాన్ని 1 మార్క్ డెఫినేషన్ క్వశ్చన్ అడగటం అనేది జరిగింది. సో మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్స్. ద డిఫైన్ ద టర్మ్ ఆఫ్ అకౌంటింగ్ means it is a recording, classifying, summarizing, analyzing and interpretation of communication to the users. This is called accounting. The committee of terminology set up by the American Institute of Certified Public Accountants formulated the following definition: accounting in 1961. Accounting is the art of recording, classifying, summarizing in significant manner and the terms of money, transaction events which are a part of list of a financial character and interpreting the result thereof. So వాళ్ళ ఆర్గనైజేషన్ యొక్క రికార్డింగ్ చేసి, సమ్మరైజ్ చేసి, అనలైజ్ చేసి, ఇంటరప్ట్ చేయటాన్ని అకౌంటెన్సీ అంటాం. యాజ్ పర్ దిస్ డెఫినేషన్, అకౌంటింగ్ సింప్లీ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, కీపింగ్. Accounting also interrupts the recorded, classified and summarized transaction events. However, the above mentioned definition does not reflect the present day accounting function. The widely accepted definition accounting is American Accounting Association 1966, which treat accounting is as process of identifying, measuring, communicating economic information to the permanent and informed judgment of decisions by the users of accounting. Who are the users of accountants? Management, employees, suppliers, customers, government, andaru users kindiki vastaru. Thus the accounting may be defined as the process and recording, classifying, analyzing, interpreting the financial transaction, communicating to the result thereof to the person interested in such as information. American interest మనం వాటిని సెల్ఫ్ స్టడీగా పెట్టుకున్నాం. ఇంతవరకు రాస్తే చదువు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే అది చెప్తే సరిపోతుంది. వాట్ ఆర్ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అకౌంటింగ్? వీ హ్యావ్ 2 types of procedural aspects. One is generating the financial information and using the financial information. In the generating the financial information, recording, classifying, summarizing, analyzing, interpretation and communicating to the users. So recording, classifying, దీని గురించి తెలుసు కదా. Recording means the transaction which have in the financial characters that should be recorded in the journal in a systematic order on the basis of nature of the transactions. It is called as a recording అంటాం. ఒక్కొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఆ బిజినెస్ యొక్క నేచర్ ని బట్టి మనం ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్నిచర్ పర్చేస్ చేస్తే ఫర్నిచర్ బిజినెస్ పీపుల్ కి, అంటే ఫర్నిచర్ బిజినెస్ చేసేవాడికి అది గూడ్స్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ షాప్ కి ఫర్నిచర్ పర్చేస్ చేస్తే యూసేజ్ పర్పస్ అవుతుంది. దట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎన్ అసెట్. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈవెంట్స్ షుడ్ బి రికార్డెడ్ ఫస్ట్ ఇన్ ద జర్నల్, క్రానలాజికల్ ఆర్డర్ అంటాం. సో క్లాసిఫైయింగ్ ద డేటా, మనకున్నటువంటి డేటాని సిస్టమాటిక్ ఆర్డర్ లో క్లాసిఫై చేసి దాన్ని రికార్డ్ చేసేదాన్ని లెడ్జర్ అంటాం. దిస్ కాల్డ్ పోస్టింగ్ ఇన్ ద లెడ్జర్. ద బుక్ కంటైన్స్ డిఫరెంట్ పేజెస్, ఇండివిజువల్ అకౌంట్స్ అండ్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎ సిమిలర్ నేచర్ ఆర్ కలెక్టెడ్. For example, there may be separate account heads for salaries, rent, printing of stationery, advertisement, etc. All expenses under this head being recorded in the journal will be classified into separate heads of ledger.
విల్ హెల్ప్ ఫైండింగ్ అవుట్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ ద ఈచ్ ఆఫ్ ద అబోవ్ హెడ్స్. వాటి నుంచి ఎంతెంత ఖర్చు అవుతుంది ఏంటనే డేటా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సమ్మరైజేషన్ మీన్స్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇప్పుడు మీకు అవసరం లేదు. బిజినెస్లోకి క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా వస్తున్నాయి, అవుట్ఫ్లోస్ ఎలా పోతున్నాయి అనే విషయాలు. ఎందుకంటే బిజినెస్లోకి లోపల క్యాష్ ఎలా వస్తుందండి, గూడ్స్ సేల్ చేస్తే వస్తుంది, డేటాస్ నుంచి కలెక్షన్ చేస్తే వస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. అసెట్స్ సేల్ చేస్తే వస్తుంది, ఇన్వెస్టింగ్ సిస్టమ్స్ అంటారు. ఇన్వెస్టింగ్ అసెట్స్ని అమ్ముకుంటే డబ్బులు రావచ్చు, లేదా ఫైనాన్స్ అప్పు తీసుకుంటే రావచ్చు. ఈ డబ్బుల్ని ఏం చేస్తున్నాడు, వచ్చిన డబ్బుని ఏం చేస్తున్నాడు, డిఫరెంట్ అసెట్స్ ఏమైనా ఎక్వైర్ చేస్తున్నారా, లేదా ఆల్రెడీ ఉన్న లైబిలిటీస్ క్లియర్ చేస్తున్నారా, లేదా కరెంట్ అసెట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారా అనే క్లాసిఫికేషన్ తెలుసుకోవడం కోసం దే ప్రిపేర్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎక్కడ విన్నాం, సమ్ కంపెనీ అకౌంట్స్లో షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 అని ఉంటుంది. సో ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని ఉంటుంది. థర్డ్ పర్ఫార్మెన్స్ స్టేట్మెంట్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సమ్మరైజ్ స్టేట్మెంట్గా తీసుకుంటాం. అనలైజింగ్ డేటాని మనం ఇచ్చినటువంటి ఫైనల్ అకౌంట్స్ చేసినప్పుడు, ఫైనల్ అకౌంట్స్ ఇచ్చే సమ్మరైజ్డ్ డేటా, ఆ డేటాని మనం సిస్టమాటిక్ ఆర్డర్లో ఫిక్స్డ్ అసెట్స్ అన్ని ఒక చోటికి, కరెంట్ అసెట్స్ అన్ని ఒక చోటికి, లాంగ్ టర్మ్ డెట్స్, కరెంట్ లైబిలిటీస్ ఇలా సపరేట్గా రాయటాన్ని అనలైజింగ్ ఆఫ్ డేటా అని చెప్పి పిలుస్తాం. So analyzing also concerned with establishment relation between the items of profit and loss account balance sheet to the provide basis of interpretation. Interpretation అంటే ఆ ఫంక్షనింగ్ ని ఎలా చేయాలి. ఇంటర్ప్రిటేషన్ ఇన్వాల్వ్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ డేటా ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, మేనేజింగ్ ఇన్ఫర్మేషన్ కి వాళ్ళకి కావాల్సిన మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే దే టుక్ ద డెసిషన్స్. ఈ ప్రొడక్ట్ ని కంటిన్యూ చేయడం మంచిదా, ఈ ప్రొడక్ట్ వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, లేదా బయట బై చేయడం మంచిదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం మంచిదా, మనం ఎంత టెండర్కి ఇవ్వాలి, లేదా మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా డెసిషన్ మేకింగ్ ఈ ఇంటర్ప్రిటేషన్ ఉపయోగపడుతుంది. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ ఎక్స్ప్లెయిన్ నాట్ ఓన్లీ వాట్ హ్యాడ్ హ్యాపెన్ అండ్ వై హ్యాడ్ హ్యాపెన్, బట్ ఆల్సో వై లైక్లీ హ్యాపెన్ అండర్ ద స్పెసిఫైడ్ కండిషన్స్. ప్రజెంట్ ఏం జరిగింది అని చెప్పడమే కాకుండా ఏం జరగబోతుంది చెప్పాలి, జరిగితే ఏం జరుగుతుందనే విషయాలు కూడా చెప్పాలి. వాట్ హ్యాడ్ హ్యాపెన్, ఎందువల్ల జరిగిందనే విషయాన్ని కూడా ఇంటరప్ట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్. కమ్యూనికేషన్, ఇచ్చిన డేటాని మనం ఏం చేయాలి, ఇంటరప్ట్ చేసిన డేటాని మనం అనుకున్న వ్యక్తులకి ఇన్ఫార్మ్ చేయాలి జడ్జిమెంట్ కోసం. దాన్ని ఎలా చేస్తుంది, రిపోర్ట్స్ ఇంక్లూడ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ రేషియోస్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ రూపంలో వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దట్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అకౌంటింగ్ రిపోర్ట్స్ అంటాం. ఈ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ వస్తుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో పార్ట్ ఆఫ్ ద అకౌంటింగ్. వీ హ్యావ్ 5 types ఆఫ్ అకౌంటింగ్: కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అండ్ ఇన్ఫ్లేషనరీ అకౌంటింగ్ అని చెప్పి మనకు వస్తుంది. వాటి గురించి తర్వాత చూద్దాం. ప్రిపేర్ చార్ట్ విచ్ షోస్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్, ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనకు చూపిస్తున్నాడు. ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్ మెజర్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ టర్మ్స్ దట్ షుడ్ బి పుట్ ఇన్ టు అకౌంటింగ్ సైకిల్ పుట్ ఇన్ టు రికార్డింగ్, పోస్టింగ్, ప్రిపరేషన్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్, కమ్యూనికేషన్ టు ద యూజర్స్. ఆ చేసిన దాన్ని యూజర్స్ కి కమ్యూనికేట్ చేస్తాం. ఎవరంటే ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. For the internal use, proprietor, partners, board of directors, managers, employees, officers are the internal users. External users ante investors, lenders, suppliers, government agencies, customers and banks, court, public are the external users గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఏ ఆబ్జెక్టివ్ తో మన అకౌంటింగ్ నడుస్తుంది అంటే ద ఆబ్జెక్టివ్స్ ఆర్ 4 అండి. అసర్టైన్మెంట్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, journal, ledger, trial balance, ascertainment of results, profit and loss account and balance, trading account, profit and loss account, and ascertainment of financial position, balance sheet, communication information to the user, that is called financial reports అంటాం. ఈ సిస్టమాటిక్ ఆర్డర్లో ఉన్నదాన్ని అదేగా మనం చేసేది. దాని యొక్క ఆబ్జెక్టివ్తో అంటే ముందు రికార్డ్ చేయాలి, తర్వాత సమరైజ్ చేసిన దాన్ని మనం యూజర్స్కి ఇంటిమేట్ చేయాలి. Then ascertainment of result, recording of transaction, bookkeeping is called recording of transaction, journal and ledger is called recording of transaction in chronological order, and analyzation and interpretation. Ascertainment of results of above recorded transaction, ఆ రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్ నుంచి రిజల్ట్, మనం ప్రాఫిటబిలిటీ యొక్క పొజిషన్ ని మనం కనుక్కుంటాం. మనం రేషనల్ డెసిషన్స్, మరి ఆ డిఫరెంట్ షేక్ హోల్డర్స్ ఉంటారు, మేనేజ్మెంట్ డిఫరెంట్ షేక్ హోల్డర్స్, ఈ ఈ ప్రొడక్ట్ ని కంటిన్యూ చేయడం మంచిదా, ప్రాఫిటబుల్ ఉందా లేదా, లాస్ ఉందా ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటారు. అసర్టైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్, మన ఫైనాన్షియల్ పొజిషన్, మన యొక్క అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, మన సాల్వెన్సీ ఏంటి, ఇన్సాల్వెన్సీ ఏంటి, ఎక్సెస్ ఆఫ్ అసెట్సా, ఎక్సెస్ ఆఫ్ లైబిలిటీసా,
అనే అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోవడమే అకౌంటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ రికార్డింగ్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్స్ రేషనల్ డెసిషన్ మేకింగ్. వాళ్ళు ఆ డెసిషన్, ఈ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో కంటిన్యూ చేయడం మంచిదా, వేరొక దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం మంచిదా లేదా బై చేయడం మంచిదా, ఇవన్నీ డెసిషన్స్ డిపెండ్ అయి ఉంటాయి. టు నో ద సాల్వెన్సీ పొజిషన్. మన యొక్క సాల్వెన్సీ అంటే లిక్విడిటీ పొజిషన్ని బట్టి సాల్వెన్సీ అండ్ లిక్విడిటీ పొజిషన్ ఇమీడియట్లీ క్విక్గా వచ్చే అసెట్స్ ఏమున్నాయి, ఎలా ఉంది అనే ఇంటర్ప్రిటేషన్ కూడా ఉపయోగపడుతుంది. అకౌంటింగ్ ఫంక్షన్స్ అన్నప్పుడు మెజర్మెంట్, ఫోర్కాస్టింగ్, డెసిషన్ మేకింగ్, కంపారిజన్, ఎవాల్యుయేషన్, కంట్రోల్, గవర్నమెంట్ రెగ్యులేషన్, టాక్సేషన్. ఇవి మనకి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. మనకి మీకు టైం లేనప్పుడు థియరిటికల్ ఫ్రేమ్వర్క్లో టైం లేనప్పుడు మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీకు సింబల్ ఇచ్చినటువంటి అంటే క్వశ్చన్స్, యూరో సింబల్ ఇచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి. యూరో సింబల్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే ఇవ్వండి. టెస్ట్ యువర్ నాలెడ్జ్‌లో మనకి ఇవ్వటం జరుగుతుంది. అకౌంటింగ్ స్టడీ మెటీరియల్‌లో టెస్ట్ యువర్ నాలెడ్జ్‌లో యూనిట్‌కి 3, 4 క్వెషన్స్ ఉంటాయి. ఆ 3, 4 క్వెషన్స్‌కి ఈ సింబల్ పెట్టడం జరిగింది. ఆ సింబల్‌ని బేస్ చేసుకొని ఆ సింబల్ వరకు ఉన్న క్వెషన్స్ వరకు మీరు చదువుకున్నా కూడా మీకు చాలా బెనిఫిటబుల్‌గా ఉంటుంది. మీదంతా కూడా ఇక్కడ మీరు చదవాల్సిందంతా కూడా మీకు ఎక్కువ కంటెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్‌లోనే. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ యూనిట్స్ చాలా ఈజీగా ఉంటాయి. రిమైనింగ్ యూనిట్స్ అన్నీ. ఫస్ట్ 2 యూనిట్సే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఎంటైర్‌లీ ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్ ఇలా చాలా ఉంటాయి కాబట్టి కొంచెం టిపికల్‌గా అనిపించినట్టుగా ఉంటదండి. థియరిటికల్ టిపికల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. సో ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్‌లో చూస్తే మెజర్మెంట్, ద పాస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎంటిటీ అండ్ ఇట్ డిపిక్ట్ ద కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫోర్కాస్టింగ్, పాస్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి అనలైజేషన్ ట్రెండ్స్‌ని ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్ పెర్ఫార్మన్స్‌ని ప్రిడిక్ట్ చేసే విధంగా మన అకౌంటింగ్ వర్క్ అనేది జరగాలి. డెసిషన్ మేకింగ్, రెలెవెంట్ ఇన్ఫర్మేషన్‌తో యూజర్స్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కంటిన్యూ చేయడం మంచిదా, డ్రాప్ చేయడం మంచిదా, అసలు ఏ సైడ్ మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అనే డెసిషన్స్ కూడా ఉపయోగపడుతుంది. కంపారిజన్, ఎవాల్యుయేషన్, మనం కంపేర్ చేసుకోగలగాలి. మన అకౌంటింగ్ పాలసీస్ కానీ, కాంటింజెంట్ లయబిలిటీ సిట్యుయేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన ప్రిడిక్టింగ్, కంపేరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది ఉండాలి. కాబట్టి మన ఫైనాన్షియల్ ఫంక్షనింగ్ చేసేటప్పుడే మన అకౌంటింగ్ ఫంక్షన్ వీటన్నిటికి హెల్ప్ అవ్వాలి. కంట్రోల్, అకౌంటింగ్ ఆల్సో ఇండికేట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఆపరేషనల్ సిస్టమ్ అండ్ ప్రొవైడ్ ద ఫీడ్బ్యాక్స్ రిగార్డింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మెజర్స్ అడాప్టింగ్ ద చెక్ ఆఫ్ వీక్నెసెస్. సో మన ఆర్గనైజేషన్ యొక్క వీక్నెస్ ఏంటి, ఎలా ఉందనే విషయం కూడా తెలుసుకోవాలి. గవర్నమెంట్ రెగ్యులేషన్, టాక్సేషన్, ద అకౌంటింగ్ ప్రొవైడ్స్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్ టు ఎక్సర్సైజ్ ద కంట్రోల్ ఆఫ్ ఎంటిటీ యాజ్ వెల్ యాజ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్. వాళ్ళకి ట్యాక్స్ పే చేయాలి అంటే వాళ్ళు చెప్పిన సిస్టమాటిక్ వేలోనే అకౌంటింగ్ వర్క్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ యూజర్స్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ చూస్తే ఇన్వెస్టార్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే రిస్క్ క్యాపిటల్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద రిస్క్ ఎలా ఉంటుంది అండ్ ఎబిలిటీ ఆఫ్ బిజినెస్ ఎలా జరుగుతుంది, సర్వైవల్, ప్రాస్పరస్ అండ్ పే డివిడెండ్ ఎలా జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ ఈ వర్డ్స్ ఎబిలిటీ ఆఫ్ ద బిజినెస్ అండ్ హోల్డ్ సెల్ ఆర్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్, ఆ వర్డ్స్ తగిలినప్పుడే మీకు ఈ క్వశ్చన్కి మార్కులు వస్తాయండి. ఎంప్లాయీస్ అంటే గ్రోత్ ఆఫ్ ఆర్గనైజేషన్ గ్రోత్ ఎలా ఉంది, మాకు ఇంప్రూవ్మెంట్స్, మా శాలరీస్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాలు ఎంప్లాయీస్ చూసుకుంటారు. లెండర్స్ లోన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, నా ప్రిన్సిపల్ నాకు ఇంట్రెస్ట్ వస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. సప్లయర్, క్రెడిటర్, దేర్ క్రెడిట్ పాలసీ ఎలా వస్తుంది, దేర్ డ్యూస్ అండ్ ఎబిలిటీ ఎంటర్ప్రైజెస్ టు పే దేర్ డ్యూస్ ఎలా చేస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ కంటిన్యూషన్, వాళ్ళతో కంటిన్యూటీ మనం కంటిన్యూ చేయడం మంచిదా లేకపోతే మధ్యలో డ్రాప్ అవ్వడం మంచిదా అనే విషయం తెలుస్తుంది. కస్టమర్స్ స్టెబిలిటీ అండ్ ఆపరేషన్ ప్రాఫిటబిలిటీ, మనం కస్టమర్గా ఉన్నాం ఈ ఆర్గనైజేషన్కి, ఈ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయితే మనకు కావాల్సిన గూడ్స్ అన్ని సప్లై చేస్తారా లేదా అనే విషయాలు కూడా ఇందులో తెలుస్తుంది. గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్, గవర్నమెంట్ వాళ్ళ యొక్క ట్యాక్సెస్ రూల్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ వాళ్ళ ఎక్సైజ్ ట్యాక్సెస్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్. పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. పబ్లిక్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు లోకల్ ఎకానమీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మేనేజరల్ డెసిషన్స్ కంటిన్యూ చేయడానికి, మేనేజ్మెంట్ ఈ ప్రొడక్షన్ కంటిన్యూ చేయడం మంచిది, అసలు ఏంటి పొజిషన్ ఎలా జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అండ్ డిస్కస్ ద లిమిటేషన్స్ ఆఫ్ విచ్ ద కెప్ట్ ఇన్ ద మైండ్, ఇది ఎగ్జామినేషన్లో 2 మనకి అడగటం జరిగింది. లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఫైనల్ అకౌంట్స్లో లిమిటేషన్స్ అంటే అస్యూమింగ్ మనం రాసేటటువంటిది ద ఫ్యాక్టర్స్ మే రిలవెంట్ అసెసింగ్ వర్త్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ డు నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద అకౌంట్స్ యాజ్ దే కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. So balance sheet cannot reflect the value of certain factors like royalty and skill of the personal, which may be most valuable asset of the enterprises these days.
సో ఆర్గనైజేషన్ డెవలప్ అయిందంటే కేవలం మానిటరీ బెనిఫిట్స్ ఉన్న ఐటమ్సే కాకుండా నాన్ మానిటరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఎంప్లాయీస్ యొక్క ఎథిక్స్, ఎంప్లాయీస్ యొక్క మోరల్స్, ఎంప్లాయీస్ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. కాబట్టి వీటి విషయంలో కూడా మనం అకౌంటింగ్ పరంగా చూసుకుంటాం. బట్ దే హ్యావ్ ద లిమిటేషన్. అకౌంటింగ్ అలాంటి వాటిని కన్సిడర్ చేయదు. సో దే ఇగ్నోర్స్ ద చేంజెస్, వాల్యుయేషన్ ఆఫ్ మనీ ఇన్ఫ్లేషనరీ చేంజెస్ వస్తాయి. ఆ ఇన్ఫ్లేషనరీ చేంజెస్ని మనం బ్యాలెన్స్ షీట్లో కానీ ఎక్కడా కూడా చూపించాం. ఎప్పుడో జనవరిలో వచ్చిన ప్రాఫిట్ని ఇప్పుడు చూపిస్తున్నామంటే జనవరి ప్రాఫిట్ యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంత అనే విషయాన్ని మనం మెజర్ చెయ్యం. దేర్ ఆర్ అకేషనల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. Certain accounting estimate depend on the personal judgment of the accountant. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ ఇవన్నీ కూడా పర్సనల్ జడ్జిమెంట్. ఈ మెథడ్ దీనికి వాడాలి, ఇంత డిప్రిషియేషన్ రావాలి, ఎస్టిమేటెడ్ లైఫే తప్ప ఎగ్జాక్ట్గా లైఫ్ వాడడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. హ్యూమన్ రిసోర్సెస్ డిపిక్ట్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బిజినెస్ అసెట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్. హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ఆర్గనైజేషన్కి చాలా ఇంపార్టెంట్. బట్ వీటిని మాత్రం బుక్స్లో ఎలాంటి విషయాల్ని కూడా మనం రికార్డ్ చేయం. Different accounting policies, treatments of the same items added profitability of manipulation to the various laws and accounting standards. Efforts are made reduce these options to minimum, but certainly could not be reduced to one. అంటే కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినంత మాత్రాన ఎక్కువ రిజల్ట్ యాక్యురేట్గా వస్తుంది ఎగ్జాక్ట్గా వస్తుంది అని చెప్పి ఎవరు చెప్పలేరు. ఇన్ నట్షెల్, it can be said that the language of accounting has certain practical limitations, and therefore the financial statement should interpreted carefully, keep mind all various factors influencing the true picture అనే విషయం తెలుస్తుంది. And explain the mercantile system, cash based system. We have two types of accounting system. One is mercantile system, accrual system. Cash system are run in the professional organization. డబ్బులు వస్తేనే, డబ్బులు పే చేస్తేనే రికార్డ్ చేసే సిస్టమ్ని క్యాష్ సిస్టమ్ అంటాం. జనరల్గా ఈ సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేయం, మర్కంటైల్ సిస్టమ్నే వాడతాం. జాయింట్ వెంచర్ బిజినెస్లో క్యాష్ సిస్టమ్స్ అనేది వాడతారు. ఎందుకంటే టెంపరీ బిజినెస్ పర్పస్ కాబట్టి ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఆ ఇయర్తో ఆ పర్టికులర్ యాక్టివిటీతో కంప్లీట్ చేస్తాం కాబట్టి ఆ బిజినెస్లో ఫాలో అయ్యేదాన్ని, జాయింట్ వెంచర్ బిజినెస్లో ఫాలో అయ్యేదాన్ని క్యాష్ బేస్డ్ అకౌంటింగ్ అంటాం. బట్ లాంగ్ టర్మ్ బిజినెస్ నడిపినటువంటి ఆర్గనైజేషన్లో, గోయింగ్ కన్సర్న్ ఆర్గనైజేషన్లో మర్కంటైల్ బేస్డ్ ఆఫ్ అకౌంటింగ్. అండ్ దిస్ మెథడ్ ఈజ్ accepted by Accounting Companies Act కూడా. Generally, accountant follows the accrual system accounting. Under the Companies Act, all the companies required to maintain their book accounts according to the accrual system. According to the accrual system, ఇది రాయాలండి. ఇది రాసినప్పుడే మీకు కరెక్ట్ పదం పడుతుంది. క్యాష్ బేసిస్కి అకౌంటింగ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అడగడం జరిగింది, అది చదివితే మీకు అర్థమవుతుంది. అండ్ బుక్ కీపింగ్ అనేసి ఫీచర్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్. బుక్ కీపింగ్ అంటే ఏంటండి? రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్లాసిఫైయింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ is called book keeping. And all the transaction classified and events and required the financial statements, careful information, efficient bookkeeping system. So objective of bookkeeping, complete recording of transaction, ascertainment of financial effect. Net result అనేది రిసీవబులా, పేబులా, ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎంత క్యాష్ ఇన్ హ్యాండ్ ఉందని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్, అకౌంటింగ్ అండ్ విత్ ఎకనామిక్స్, అకౌంటింగ్ విత్ స్టాటిస్టిక్స్, అకౌంటింగ్ విత్ లా, అకౌంటింగ్. ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి చాలా కంపారిజన్ చేస్తున్నాయి. ఎకనామిక్స్ విషయంలో చూసేసరికి డిస్కస్ బ్రీఫ్లీ ద రిలేషన్షిప్ ఆఫ్ అకౌంటింగ్ విత్ ఎకనామిక్స్. ఇన్ దిస్ ఎకనామిక్స్ viewed a science rational decision makings about the use of scarce resources. It is concerned with the analysis of efficient use scarce resources of satisfying the human wants. సో ఎకనామిక్స్ కి అకౌంట్స్ కి ఉన్నటువంటి బ్రీఫ్ రిలేషన్ ఏంటి అంటే బోత్ ఆర్ డిఫరెంట్ అండి, బట్ కొంత రిలేషన్ అనేది ఉంటుంది. అకౌంట్స్ అనేది వాటి యొక్క ఐడియాస్ వాల్యూ, ఇన్కమ్, క్యాపిటల్, మెయింటెనెన్స్ ఆఫ్ వీటి విషయాల గురించి డిస్కస్ చేసేటటువంటి అకౌంటింగ్ ఓవర్లాప్ ద ఎకనామిక్స్ ఇన్ మేబీ రెస్పెక్ట్స్. ఇట్ కాంట్రిబ్యూటెడ్ లాట్ ఆఫ్ ఇంప్రూవింగ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్. సో వాడు అకౌంటింగ్ ని బేస్ చేసుకొని ఎకనామిక్స్ ని బేస్ చేసుకొని మనం అకౌంటింగ్ ని డిఫైన్ చేయలేం, బట్ కొంత రిలేషన్ అయితే ఉంటుంది. They may be viewed either the perspective of single form of a country as a whole. Accounting viewed the system which provides data users permit informed judgments and decisions. Non-accounting data also relevant to the decision making. At the macro level of accounting provides the database over the which economics decision models have been developed. Micro level of arranged accounting system is summed by the macro level of database.
అకౌంటింగ్ బ్రీఫ్లీ రిలేషన్ విత్ అకౌంటింగ్ అండ్ స్టాటిస్టిక్స్ గురించి రిలేషన్ చూసినప్పుడు స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ అనేది గ్రాఫికల్ అనాలిసిస్ లో ఉండొచ్చు అండ్ ఎస్టిమేషన్ గా జరగచ్చు. బట్ అకౌంటింగ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, నాట్ ఎస్టిమేషన్స్. సో అకౌంటింగ్ రికార్డ్ జనరల్లీ టేక్స్ ద షార్ట్ టర్మ్ వ్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ events and confined only which statistical analysis is more useful to longer views taken by the purpose. For example, to fit the trend line, longer period will be required. So ఇవన్నీ వీటి రిలేషన్ తో మనం చూడాలి. బట్ ఫర్ డెసిషన్ ద యూజ్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఇన్ అకౌంటింగ్ కెన్ బి అప్రిషియేటెడ్ బెటర్ ద context in nature of accounting records. Accounting information very precise, it is exact of the last paisa, but decision making's purpose such precision is not necessary for the hence statistical approximation is sought. This is a very important. However, statistical method do use past accounting records maintained in the consist of basis the function relations showing the mathematical relations one variable with one or more variables are based on the statistical work. The functional, for example, given the function relation total cost of the price in output, the effect of changes in the future prices, the cost of production can be calculated. Discuss accounting with law ki accounting ki manchi relation ఉంటుంది, ఎందుకంటే లా ప్రకారమే అకౌంటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. An economic entity operates the legal environment. All transactions with suppliers and customers governed by the Contract Act and Scale of Goods Act and Negotiable Instrument Act. వీటి ప్రకారమే అకౌంటింగ్ అనేది జరుగుతుంది. Entity itself created and controlled by laws. For example, a company created by the Companies Act also controlled by Companies Act. Similarly, every country has set of economic and physical and labor laws. Transaction events always guided by laws of land. Very often, accounting system to be followed very prescribed by the law. For example, the Companies Act has prescribed format of the financial statement of companies. However, legal prescription about the accounting system is product development of accounting knowledge. That's a legalization of accounting system cannot be enacted unless there is a corresponding development in the accounting principles. This way, accounting influences law and is also influenced by law. The accounting law influence చేస్తుంది, law accounting ni kuda influence. What are the services given by chartered accountant? This is asked in November 2020. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే కాన్సెప్ట్స్ మీద కన్వెన్షన్స్ మీద అలాంటి వాటి మీద అడుగుతాడు అనుకుంటారు, కానీ వీటి మీద రిలేషన్ విత్ అకౌంటింగ్ స్టాటిస్టిక్స్ మీద అయితే బోర్డు మెటీరియల్లో టెస్ట్ యువర్ నాలెడ్జ్లో అడిగాడు కాబట్టి వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. ద ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటెన్సీ హ్యాస్ హ్యాస్ usual domain of the preparation of financial statement interpretation such as statements of audit thereof. Accounts and presently taking active role of a company and company law and other corporate legislation matters in taxation laws matters general management problems. So maintenance of books of accounts, statutory audit, internal audits, taxation, these are the activities done by the chartered account. Management accounting and consulting services, financial advisors and other services, social networks, secretarial work and share of registration work, companies formation, receiverships and liquidations, arbitraries, ఇవన్నీ కూడా చార్ట్ అకౌంటెంట్ చేసేటటువంటి యాక్టివిటీస్. దిస్ ఇస్ ద మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్. ఇన్ మీనింగ్ ఆఫ్ కంప్లీటెడ్ అకౌంటింగ్ యూనిట్ 2 కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్ గురించి చూద్దాం. నెక్స్ట్ యూనిట్ ఈస్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. This is a theory subject which are applied in journal, ledgers, ఫైనల్ అకౌంట్స్ వరకు మనం చేసిన ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ నుంచే మనం డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎంట్రీ నువ్వు రాసావు, ఏమని ఎంట్రీ రాసావు? అట్ ద బిగినింగ్ ఆఫ్ అకౌంటెన్సీ నేర్చుకునేటప్పుడు వాట్ ఇస్ ద అకౌంట్ ఎంట్రీ? వెన్ ద బిజినెస్ స్టార్టెడ్ విత్ 5 lakhs అంటే క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాపిటల్. We followed a 2 concepts, that is one is money measurement concept, డబ్బుతో క్యాలిక్యులేట్ చేసేవి మాత్రమే రాయాలి, అండ్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనే 2 అప్లికేషన్స్ ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే దాన్ని తీసుకున్నామంటే అక్రూవల్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది, అండ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అప్లికబుల్ అయింది. క్లోజింగ్ స్టాక్ ని ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వేసావు అంటే మ్యాచింగ్ ప్రిన్సిపల్ ప్రకారం అండ్ కన్జర్వేటిజం అనే కాన్సెప్ట్ ని వాడావు.
అవన్నీ కూడా ఈ యూనిట్ లో మీకు కవర్ అవటం జరుగుతుంది. దీస్ ఆర్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్, కన్వెన్షన్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే దీస్ ఆర్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్ డిఫైన్ ద అజంప్షన్స్ బేస్ ఆన్ ద విజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిజినెస్ ఎంటిటీ ప్రిపేర్డ్. ఎందుకంటే అందరినీ ఒక సిస్టమాటిక్ వేలో రికార్డ్ చేయాలంటే వి నీడ్ టు గివ్ ద సమ్ సజెషన్స్ టు దెమ్. మనం కొన్ని సజెషన్స్ ని, కొన్ని రూల్స్ ని, కొన్ని గైడ్ లైన్సెస్ ఇచ్చినప్పుడే అందరూ ఒక చోటుకు వస్తారు. సర్టన్లీ కాన్సెప్ట్స్ ప్రిసైజ్, పర్సీవ్డ్, అజ్యూమ్డ్ అండ్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రొవైడ్ యూనిఫామ్ స్ట్రక్చర్. అందరూ యూనిఫార్మిటీ స్ట్రక్చర్ లో రాయడం కోసం అండ్ దేర్ ఐడియాస్ ఆల్ యాక్సెప్టెడ్ వర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ మీన్ ఐడియాస్, నోషన్స్ అండ్ యూనివర్సల్ యాక్స్ అప్లికేషన్. అందరూ ఇలానే రాస్తారు. ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ ఎంటిటీస్, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు క్యాష్ అకౌంట్ ఇట్ ఆర్ టు క్యాపిటల్ అండ్ బిజినెస్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఓనర్ అని చెప్పే ఉద్దేశంతోనే మనం అకౌంట్స్ నేర్చుకున్నాం. అవన్నీ ఈ ఐడియాస్ తోనే జరుగుతుంటాయి, విచ్ ఈస్ గవర్న్ అకౌంటింగ్ మెథడ్స్ అన్నమాట. And concepts are those basic assumptions and condition which form basis upon the which the accountancy has been laid. And unlike physical science, accounting concepts are only result of board of consents, and these accounting concepts lay the foundation of basis of which accounting principles and formulated. And accounting principles of the body of doctrines and current practices lo ivi avasaram. And real assumptions ni base cheskoni simple and understandable explanatory followed consistency reflect on predictions and informational use to the users. వాళ్ళకందరికీ సరిపోయే విధంగా ప్రిన్సిపల్స్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. కన్వెన్షన్స్ విచ్ ఆర్ ఏ కామన్ రూల్ అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. మనం ప్రాక్టికల్ గా వర్క్ చేసేటప్పుడు మన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కరెక్ట్ రిజల్ట్ ని తీసుకురావాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. ఇఫ్ యూ రికార్డ్ ద క్లోజింగ్ స్టాక్ మోర్ వాల్యూ దెన్ యువర్ ప్రాఫిట్ విల్ బి ఓవర్ స్టేటెడ్. దెన్ ఓవర్ స్టేట్ ప్రాఫిట్ అనేది కరెక్ట్ కాదు, అండర్ స్టేట్ ప్రాఫిటే కరెక్ట్. ఎందుకని అంటే క్లోజింగ్ స్టాక్ షుడ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని చదివాం యాజ్ పర్ కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. సో అలా ప్రతి విషయంలో కూడా అబ్జర్వ్ చేస్తూనే మనం చేయడం జరుగుతుంది. సో ఈ కామన్ రూల్స్ వల్ల మనకి అకౌంటింగ్ రికార్డ్ యూసేజ్ ఆఫ్ ప్రాక్టీస్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి కంట్రీ యొక్క సిచ్యువేషన్స్ ని బట్టి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం ఈ కామన్ రూల్స్ ని అడాప్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఆర్ కన్వెన్షన్స్ ని అడాప్ట్ చేయడం జరుగుతుంది. మనకున్న కన్వెన్షన్స్ లో ఫస్ట్ ది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఫర్ అకౌంటింగ్ రికార్డింగ్. సో ఈ కాన్సెప్ట్ లో ఏమంటుందంటే సపరేట్ ఐడెంటిటీ, బిజినెస్ హ్యావింగ్ ఎ సపరేట్ ఐడెంటిటీ. సపరేట్ ఐడెంటిటీ అంటే ఏంటి? బిజినెస్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఓనర్, ఓనర్ ఈజ్ సపరేటెడ్. ఇఫ్ ఎనీ అమౌంట్ బ్రాట్ ఇన్ టు ద బిజినెస్ that should be recorded in the books of accounts, that should be treated as capital of the business. Any amount withdrawn by the proprietor is also recorded in the books of account as drawings అని చెప్పే కాన్సెప్టే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సో బిజినెస్ కి ఇక్కడ ఎంటిటీ కాన్సెప్ట్ మీన్స్ that the enterprise is liable to the owner. ఓనర్ కి అప్పు ఉంది అని కమ్యూనికేషన్ చేయటం అనేది జరుగుతుంది. ఓనర్ కి క్యాపిటల్ అకౌంట్ అని, డ్రాయింగ్స్ అకౌంట్ అనే 2 అకౌంట్స్ రన్ చేస్తాం. మీ అందరికీ తెలుసు, అందుకనే క్యాపిటల్ ని బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ చూపిస్తాం. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ద మీడియం టర్మ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ మనీ కాబట్టి ఇట్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఏ ట్రాన్సాక్షన్ అయితే డబ్బుతో క్యాలిక్యులేట్ చేయగలుగుతామో వాటిని మాత్రమే బుక్స్ లో రాయాలి. అంటే ఇఫ్ clerk was appointed ante daniki no entry is made in the books of account because it cannot be measured in terms of money. If he paid salaries to clerk, that will be recorded. Akkada terms of money lo undi kabatti manam dani because books lo record chesukovali. Transaction even if they affect the result of business, aa transaction ante aa person ni manam appoint cheyadam valla mana financial position lo kaani profitability lo kaani changes raavachchu, మన యొక్క బిజినెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు, బట్ ఇట్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కాబట్టి ఇట్ కెనాట్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అండ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ నో డౌట్ ద అసెట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ కి ఎంప్లాయీస్ అసెట్స్, బట్ ఇట్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్.
గోయింగ్ కన్సర్న్, బిజినెస్ అనేది ఇండెఫినెట్ లైఫ్, బిజినెస్ ఇస్ ఏ గోయింగ్ కన్సర్న్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మనం బిజినెస్ ని 2 months లో క్లోజ్ చేస్తాం, 1 year లో క్లోజ్ చేస్తాం, ఈ పని అయిపోగానే క్లోజ్ చేస్తాం అని కాదు. బిజినెస్ ఇస్ ఏ గోయింగ్ కన్సర్న్ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఎగ్జిస్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్, అండ్ ఇట్ ఈస్ లిక్విడేటెడ్ క్లోజ్డ్ ట్రాన్సాక్షన్ దేర్ ఆర్ రికార్డెడ్ విత్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకునే అకౌంటింగ్ రాస్తాము. ద వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఈజ్ ఎ ఎంటిటీ డిపెండ్ ఆన్ దిస్ అసంప్షన్. It going concern concept taken an increase and decrease in the value of asset in the short run ignore. Short run లో ignore చేసేసి మనం లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ని తీసుకోవడం జరుగుతుంది. Thus concept indicates that the assets are kept in generating the benefit in future, not for immediate sale. Current assets change the assets value, not realizable, and should be not be counted. While preparing final accounts, record is made outstanding expense, prepaid expense with the assumption of the business will continue. మరి బిజినెస్ లోకి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ని, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ని కన్సిడర్ చేస్తున్నాము అంటే నెక్స్ట్ ఇయర్ పే చేస్తాం కాబట్టి, అవి ఎట్లాగూ ఈ సంవత్సరం వాడుకున్నాం కాబట్టి వాటిని కన్సిడర్ చేయాలని చెప్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఇదర్ ఒరిజినల్ కాస్ట్ అండ్ ఆర్ డిప్రిషియేషన్ దేర్ basis of their expected life, not for on the basis of life of the entity. Going concern concept is not applicable to joint venture business. Joint venture అంటే షార్ట్ టర్మ్, దివాళీ క్రాకర్స్ బిజినెస్ చేస్తారు చూసారా, దాన్ని జాయింట్ వెంచర్ బిజినెస్ అంటాం. పీరియాడిక్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఈ గోయింగ్ కన్సర్న్ లైఫ్ ని మెజర్ చేయటం అనేది, ఆ గోయింగ్ కన్సర్న్ లైఫ్ అయిపోయిన తర్వాత మెజర్ చేయకూడదు. ఆ బిజినెస్, ఇప్పుడు ఒక బిజినెస్ మనం తీసుకున్నప్పుడు 100 years ఉంటే 100 years కంప్లీట్ అయిన తర్వాత దాని యొక్క పర్ఫార్మెన్స్ ని, పొజిషన్ ని చూడటం అనేది రాంగ్ వే అవుతుంది. అందుకని ఆ 100 years ని స్ప్లిట్ ఇంటూ ఇంటర్వల్స్, 1 year ని ఒక అకౌంటింగ్ ఇయర్ గా తీసుకొని ఆ అకౌంటింగ్ ఇయర్ యొక్క పర్ఫార్మెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దాన్నే పీరియాడిక్ కాన్సెప్ట్ అంటాం. పీరియాడిక్ కాన్సెప్ట్ ఫ్రమ్ April 1st to 31st March ని ఒక పీరియాడిక్ కాన్సెప్ట్ గా తీసుకుంటాం. ఎక్యురల్ కాన్సెప్ట్, మరి బిజినెస్ ని మనం పర్ఫార్మెన్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు ఆల్రెడీ అకౌంటింగ్ సిస్టమ్స్ లో అకౌంటింగ్ రికార్డింగ్ సిస్టమ్, క్యాష్ బేసిస్ అండ్ ఎక్యురల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పి నేర్చుకున్నాం. ఈ ఎక్యురల్ కాన్సెప్ట్ ప్రకారం మనకు యాక్చువల్ గా జరిగిన ఎక్స్పెన్సెస్ అంటే విచ్ ఆర్ పెయిడ్ ఇన్ క్యాష్, విచ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ క్యాషే కాకుండా విచ్ ఆర్ పేయబుల్, విచ్ ఆర్ రిసీవబుల్ ఆల్సో కన్సిడర్ ఇన్ ద అకౌంటెన్సీ అని చెప్తుంది. అదే ఎక్యురల్ కాన్సెప్ట్ అంటే. రెవెన్యూ అయితే చాలు, ఇట్ మే బి రిసీవ్డ్ ఆర్ నాట్, ఎక్స్పెన్స్ అయితే చాలు విచ్ ఈస్ పెయిడ్ ఆర్ నాట్, వాటన్నిటిని కన్సిడర్ చేస్తూ మనం బుక్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. అందుకనే రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్స్, రెవెన్యూ మీన్స్ ఇట్ మే బి రిసీవ్డ్ ఆర్ నాట్, ఎక్స్పెన్స్ మే బి పెయిడ్ ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ గా మనం తీసుకుంటాం. క్రియాసిటీ కాన్సెప్ట్ అండ్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు ఈ అక్యురల్ కాన్సెప్ట్ ప్రకారమే చేసాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ని, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ని, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ని కన్సిడర్ చేస్తూనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. గుర్తుంది కదండి. మ్యాచింగ్ కాన్సెప్ట్, ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ట్రేడింగ్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసాము అంటే దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి? పీరియాడిక్, ఒక ఇయర్ కి ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 2 అక్యురల్ కాన్సెప్ట్ అప్లికబుల్ చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ వేజెస్ ని, అవుట్ స్టాండింగ్ గోడౌన్ రెంట్స్ ని తీసుకుంటున్నాం, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ని తీసుకుంటున్నాం. అండ్ మ్యాచింగ్ కాన్సెప్ట్, మ్యాచింగ్ చేస్తున్నాం దేన్ని? ఆ పర్టికులర్ పీరియడ్ లో వచ్చిన రెవెన్యూకి, ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి మనం ఎంతైతే స్పెండ్ చేశామో ఆ ఎక్స్పెన్స్ ని మ్యాచ్ చేసి మనం ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్ ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక పర్టికులర్ పీరియడ్ యొక్క రెవెన్యూ తీసుకున్నప్పుడు ఆ పీరియడ్ యొక్క ఎక్స్పెన్స్ ని కాదు చూడాల్సింది, ఆ రెవెన్యూ జనరేట్ అవటానికి అయిన ఎక్స్పెన్స్ ని మ్యాచ్ చేసి ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్ ని మనం చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టాక్ ని ట్రేడింగ్ అకౌంట్ లో క్రియేట్ చేస్తున్నామంటే సేల్స్ ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తో మ్యాచ్ చేయాలే తప్ప టోటల్ పర్చేజ్ తో మ్యాచ్ చేయకూడదు. మరి టోటల్ పర్చేజ్ లో నుంచి క్లోజింగ్ స్టాక్ తీస్తేనే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. కాబట్టి యాజ్ పర్ ద మ్యాచింగ్ ప్రిన్సిపల్ ఇట్ రికగ్నైజెస్, ట్రూ ఆర్ ఫాల్స్ లో చెప్తాడు ఏమని? క్లోజింగ్ స్టాక్ రికగ్నైజెస్ ద అక్యురల్ కాన్సెప్ట్ అంటారు. నాట్, ఈ మ్యాచింగ్ ప్రిన్సిపల్ రికగ్నైజెస్ ద క్లోజింగ్ స్టాక్. మరి క్లోజింగ్ స్టాక్ ని బుక్స్ లో రికార్డ్ చేసేటప్పుడు ఆ మ్యాచింగ్ ప్రిన్సిపల్ కోసమే మనం చేస్తాం. ఆ రెవెన్యూని మనం మ్యాచ్ చేయాలి అంటే క్లోజింగ్ స్టాక్ తీసుకోవాలి. అలానే ఆ పీరియడ్ యొక్క ఎక్స్పెన్స్ ని కన్సిడర్ చేసేటప్పుడు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కానీ అండ్ పీరియాడిక్ కాన్సెప్ట్ ప్రకారం, మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారమే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి చేస్తాం. ద మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్
accounting is closing stock at the end of the accounting year determine the profit. Profit for the period is equal periodic revenue minus expenses are matched with that revenue. And cost concept, assets ni ఏ ప్రైస్ కి రికార్డ్ చేయాలి అని చెప్పేదే ఎక్విజిషన్ కాస్ట్. డిప్రిషియేషన్ చాప్టర్ లో చూడలేదండి. ఎక్విజిషన్ కాస్ట్ అంటే కొన్నటువంటి అసెట్ కి ఇన్స్టలేషన్ చార్జెస్ ని, ఇంపోర్ట్ డ్యూటీస్ ని, కస్టమ్ ఆ అసెట్ కి అక్యూములేట్ చేసి చెప్పేదాన్నే ఎక్విజిషన్ కాస్ట్ అంటాం. ఆ ఎక్విజిషన్ కాస్ట్ ప్రకారమే బుక్స్ లో రికార్డ్ చేయాలి. అండ్ ఆల్దో దేర్ ఇస్ ఎ వేరియస్ బేస్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నప్పటికీ, అంటే ఒక అసెట్ యొక్క మెజర్మెంట్ అన్నప్పుడు కాస్ట్, హిస్టారికల్ కాస్ట్ ఉంటుంది, రియలైజబుల్ కాస్ట్ ఉంటుంది, ప్రజెంట్ కాస్ట్ ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ మనం కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం దాని యొక్క కాస్ట్ వాల్యూని మాత్రమే బుక్స్ లో రికార్డ్ చేయాలి. హిస్టారికల్ వాల్యూ అని చెప్తాం. ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా వాటి విషయంలో గుడ్ విల్ కానీ వాటిని పే చేసినటువంటి అమౌంట్ ఎంతైతే పే చేస్తామో గుడ్ విల్ ని దాన్ని మాత్రమే బుక్స్ లో రికార్డ్ చేయమని చెప్తుంది. అండ్ రియలైజేషన్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్యురల్ ప్రిన్సిపల్ ప్రకారం రిసీవబుల్ అండ్ receivable income should be recorded. The closely follows the cost concept. Any change in the value of asset is to be recorded only when the business realizes the profit. So ఒక బిల్డింగ్ ని మనం కొన్నాం ₹1,00,00,000 పెట్టి, బట్ దాన్ని అమ్మితే 2 కోట్లు వస్తాయి. అంత మాత్రం చేత బుక్స్ లో రాయకూడదు. ఓన్లీ అమ్మినప్పుడు నీకు 2 crores కనుక వస్తే అది మాత్రమే రాయాలి. Realization concept emphasizes the basic idea that there is no certainty of income until the sale has been made, in the hence increase the value of asset should not be taken into the account unless actually realized. However, the accountant follows more conservative path. So dani base cheskone rayali. Probable losses should be considered in the books of accounts. Dual aspect concept. Dual aspect concept means every transaction having dual aspect. డెబిట్ అప్రోచ్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ తో ఉంటుంది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఉన్న ఎవ్రీ డెబిట్ ఒక డెబిట్ చేస్తే కరస్పాండింగ్ క్రెడిట్ చేయాలి. ఆ అప్రోచెస్ లేకుండా మనం ఏది చేయలేము. సో నెక్స్ట్ కన్సర్వేటిజం ఆర్ ప్రుడెన్స్. దిస్ ఈస్ కాల్డ్ కన్వెన్షన్ అండ్ కన్వెన్షన్స్ ఆర్ కామన్ రూల్స్ అని చెప్పుకోవచ్చు. దో మన అకౌంటింగ్ రికార్డ్స్ మనం చేసిన అకౌంటింగ్ వర్క్ ట్రూ రిజల్ట్స్ ని గనక ఇవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా కన్సర్వేటివ్ అప్రోచ్ ని ఫాలో అవ్వాలి. పాసిబుల్ లాసెస్ షుడ్ బి కన్సిడర్ అండ్ పాసిబుల్ ఇన్కమ్ షుడ్ నాట్ బి కన్సిడర్. సో ఆల్టర్నేటివ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఉన్నప్పటికీ, మనకి డిఫరెంట్ అసెట్స్ వాల్యూస్ ఉన్నప్పటికీ లెస్సర్ వాల్యూ ఏది ఉందో అది. ట్రేడింగ్ అకౌంట్ మనం చేసేటప్పుడు ఫైనల్ అకౌంట్స్ లో ఫస్ట్ ప్రాబ్లం లో కాస్ట్ ప్రైస్ మార్కెట్ వైజ్ క్లోజింగ్ స్టాక్ ఇస్తాడండి. CRD1 ట్రేడింగ్ అకౌంట్ చేసేటప్పుడు మనం మార్కెట్ వైజ్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే విచ్ ఎవర్ ఈజ్ లోయరే తీసుకుంటామే తప్ప విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోమండి. దాని కాన్సెప్టే కన్సర్వేటిజం కాన్సెప్ట్ ఆర్ ప్రుడెన్స్ కాన్సెప్ట్ అని చెప్పి అంటాం. రియలైజేషన్ కాన్సెప్ట్ స్టేట్స్ దట్ నో చేంజ్ షుడ్ బి అకౌంటెడ్ అన్లెస్ ఇట్ ఈస్ మెటీరియలైజ్డ్. Conservatism concept puts the further break. It not prudent in the count of unrealized gain, but it is desirable to guard against the all possible losses. PVD create చేయట్లేదు, పాసిబుల్ లాస్ జరుగుతుంది కానీ ముందుగానే ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నావా లేదా? దట్ ఈస్ ఏ యాజ్ పర్ consistency or prudence concept. Prudence or conservatism concept. Now is a consistency అంటే ఒకసారి అప్లై చేసిన మెథడ్స్ ని ఆర్ పాలసీస్ ని కంటిన్యూషన్ ఇయర్ వైజ్ అదే అప్లై చేయగలగాలి. ఒక మెథడ్ అడాప్ట్ చేసుకునేటప్పుడు ఆ మెథడ్ ని మనం కంటిన్యూస్ అప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఫిఫో చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ లిఫో చేద్దాం, ప్రాఫిట్ తగ్గుతాయి. ఎందుకంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటే ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది కాబట్టి లిఫో చేసి తగ్గించేద్దాము. ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. లాస్ట్ టైం ప్రిఫో వాడాం కాబట్టి ఇప్పుడు ఫిఫో వాడాలి. లాస్ట్ టైం డిప్రిషియేషన్ ని డిమినిషింగ్ వాడితే ఇప్పుడు డిమినిషింగ్ వాడాలి. అలా మనం ఏదైతే ఒక మెథడ్ ని అడాప్ట్ చేసుకునే ముందు కన్సిస్టెన్సీ ఉందా లేదా ఆ మెథడ్ కి అనే విషయాన్ని గమనించుకునే ఆ మెథడ్స్ ని అడాప్ట్ చేసుకోవాలి. అంతేగాని మీరు ఇష్టం వచ్చిన మెథడ్స్ ని తీసుకోకూడదు. వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అప్లికేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ వీటన్నిటి విషయంలో చూసుకోవాలి. ఒక మెథడ్ ని చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కన్సిస్టెన్సీలో మనం అగెనిస్ట్ ది కన్సిస్టెన్సీ కదని కానీ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు వెన్ ద ఇన్ఫర్మేషన్ గివ్స్ ద మోర్, ఎప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ కనుక నువ్వు చేంజ్ చెయ్యాలి అని రూల్ పెడితే అప్పుడు యూ నీడ్ టు చేంజ్ ద యువర్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ అండ్ కంపేర్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా ప్రకారం చేంజ్ చేయాల్సి రావచ్చు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్ లైన్ మెథడ్ వాడుతున్నావు, కంపల్సరీ లా ప్రకారం WDV వాడాల్సిందే. అప్పుడు నువ్వు WDVలోకి రావాల్సింది, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లోకి రావాల్సింది. అదే కాకుండా ఇంకోసారి కూడా మనం చేసుకోవచ్చు. సర్క్యూమ్స్టెన్సెస్ ఎటువంటి సందర్భంలో యువర్ పిక్చర్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి
ట్రూ పిక్చర్కి దగ్గరగా ఉంటాయి అనుకున్నప్పుడు కూడా నువ్వు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఈ చేంజెస్ తీసుకురావాలి. ఆ చేంజెస్ తీసుకొచ్చాననే విషయాన్ని కూడా కమ్యూనికేట్ చేయాలి. మెటీరియాలిటీ, ఇప్పుడు మెటీరియాలిటీ కాన్సెప్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ, ప్రుడెన్స్, దీస్ ఆర్ ద కన్వెన్షన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సమ్ టైమ్స్ కాన్సెప్ట్స్ కూడా అని పిలుస్తున్నాడు. మెటీరియాలిటీ ప్రిన్సిపల్ permits other concept to ignored if the effect not consider material. This principle an expansion of the full disclosure principle. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ నడుస్తుంది అనుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో 5,000 ఆర్ 50,000 ఫిగర్ అని చాలా స్మాల్ అమౌంట్. ఇప్పుడు నా జేబులో 2,000 రూపీస్ ఉంటే స్మాల్ అమౌంట్ అండి. అదే ఒక పెద్ద ఆయన దగ్గర, అంటే ఒక రిలయన్స్ ముఖేష్ అంబానీ దగ్గర 5,000 ఉంటే స్మాల్ అమౌంటా, 2,000 ఉంటే స్మాల్ అమౌంట్, చాలా స్మాల్ అమౌంట్ అయింది. ఎందుకని ఆయనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి. మరి అలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చిన్న చిన్న అసెట్స్ అంటే 10,000 రూపీస్ అసెట్, 20,000 రూపీస్ అసెట్స్ ని మనం డిప్రిషియేట్ చేసుకుంటూ వచ్చాం. ఒక 10 lakh రూపీస్ అసెట్ ని డిప్రిషియేట్ చేసుకుంటూ వస్తే ఈ ఇయర్ 50,000 ఉంది, దాన్ని బ్యాలెన్స్ షీట్ లో చూపించడం అనవసరం. అలాంటప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారు, ఏమని 50,000 రూపీస్ వరకు ఉన్న అసెట్స్ అన్ని రైట్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు వాటి వల్ల మన బ్యాలెన్స్ షీట్ ఇంపాక్ట్ అయ్యేదంటూ ఉండదు. టోటల్ కలిపితే ఒక 5 lakhs, వాళ్ళ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ లో ఒక 5 lakhs ఫిగర్ పెద్ద విషయం కాదు, వాటన్నిటిని రైట్ ఆఫ్ చేద్దామని డెసిషన్ తీసుకోవచ్చు. అలానే క్యాలిక్యులేటర్స్ కొన్నారు, ఈ క్యాలిక్యులేటర్స్ ఎన్నాళ్ళు పనిచేస్తాయి, 12 months అబోవ్ పనిచేస్తాయి. కాబట్టి వీటిని అసెట్ గా ట్రీట్ చేద్దామా, స్మాల్ అమౌంట్ ఆఫ్ అమౌంట్ అయినప్పుడు వాటిని ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేయాలి అని చెప్పేదే మెటీరియాలిటీ కాన్సెప్ట్. నెక్స్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ కి మ్యాచింగ్ ప్రిన్సిపల్ కి ఉన్న డిఫరెన్సెస్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అండ్ కాస్ట్ కాన్సెప్ట్ ఉన్నటువంటి డిఫరెన్సెస్ డిస్టింగ్విష్ బిట్వీన్ అన్నాడు. మీరు గోయింగ్ కన్సర్న్ డెఫినేషన్ ని అండ్ మ్యాచింగ్ ప్రిన్సిపల్ డెఫినేషన్స్ రాస్తే సరిపోయిందండి. వాటి కోసం టీ షేప్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాయాల్సిన అవసరం లేదు. తర్వాత అకౌంటింగ్ అజంప్షన్స్, దీస్ ఆర్ ద బేసిక్ అకౌంటింగ్ అజంప్షన్. వితౌట్ దీస్ అజంప్షన్స్ you can't prepare your financial statement. One is going concern, consistency, accuracy. These three principles must and should follow అవ్వాలి. నువ్వు గనక ఏమి ఇండికేట్ చేయలేదు అంటే నువ్వు ఫాలో అయ్యావని అర్థం. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోడ్, యూ నీడ్ టు ఇండికేట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ద గోయింగ్ కన్సర్న్. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ జాయింట్ వెంచర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకోండి, జాయింట్ వెంచర్ మీన్స్ స్మాల్ పీరియడ్ ఆఫ్ బిజినెస్, ఒక పర్టికులర్ కాంట్రాక్ట్ బిజినెస్ ఒక 2 months కి 3 months కి లేదా దివాళీ క్రాకర్స్ చేస్తున్నావు, యూ షుడ్ నాట్ ఫాలో ద గోయింగ్ కన్సర్న్ అండి. ఆల్ expenses, if you buy the asset, also treat as an expense. That's why it is not followed the going concern concept. And consistency follow అవ్వం, accrual follow అవ్వం. సో ఈ మూడు ఫాలో అవ్వం కాబట్టి వీటిని మనం ఇండికేట్ చేయాలి. వీఆర్ నాట్ ఫాలోడ్ ద accrual, వీఆర్ నాట్ ఫాలోడ్ ద గోయింగ్ కన్సర్న్ అనే విషయాన్ని మనం మస్ట్ అండ్ షుడ్ గా ఆ ఫ్యాక్ట్ ని స్పెసిఫిక్ గా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి 2 రకాల క్వాలిటేటివ్స్ ఉండాలి. ప్రైమరీ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్, సెకండరీ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. వీటిల్లో అండర్స్టాండబిలిటీ, ఎవరికైనా నీ ఇన్ఫర్మేషన్ అర్థమయ్యే విధంగా ఉండాలి. రిలవెన్స్, అందరికీ రిలేషన్స్ తో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయాలి. అండ్ రిలయబిలిటీ, అందరూ నమ్మాలి. ఒకళ్ళకి ఫేవర్ గా చేస్తూ నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయకూడదు. ఒకళ్ళకి ఫేవర్ గా అంటే ఏంటి, ఓనర్ కి ఫేవర్ గా చేయకూడదు, ఎంప్లాయీస్ కి ఫేవర్ గా చేయకూడదు, లెండర్స్ కి ఫేవర్ గా చేయకూడదు. అందరూ కూడా దాన్ని రిలయబుల్ గా నమ్మగలగాలి, అంటే ఎవరికి ఫేవరబుల్ గా ఉండకూడదు. అండ్ కంపారబిలిటీ, మన బిజినెస్ ఆర్గనైజేషన్ ని లాస్ట్ ఇయర్ బిజినెస్ ని ఈ ఇయర్ బిజినెస్ తో కంపేర్ చేసుకోగలగాలి. అలానే వేరొక ఆర్గనైజేషన్ యొక్క రిజల్ట్ ని నీ ఆర్గనైజేషన్ తో కంపేర్. ఎందుకు సార్ అలా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి సార్ అంటే, మరి వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది మనకు రాలేదు, ఎందుకు వచ్చింది అనే విషయాలు కూడా కంపారిజన్. అండ్ సెకండరీ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ లో మెటీరియాలిటీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫెయిత్ఫుల్ ప్రెజెంటేషన్, నమ్మదగిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలి. సబ్స్టాన్స్ ఓవర్ ఫార్మ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం సబ్స్టాన్స్ ఓవర్ ఫార్మ్ అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి అంటే అందరికి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కియా మోటార్స్ కార్ వేసుకొని వచ్చానండి. చూస్తే నువ్వేమనుకుంటావు, సార్ కియా మోటార్స్ కార్ వేసుకొచ్చారు, దాని కాస్ట్ 15 lakhs, సూపర్ కదా అంట. ఆ 15 lakhs లో నేను 14 lakhs లోన్ తీసుకున్నాను. నీకు ఆ విషయం తెలుసా? తెలియదు. నీ బ్యాలెన్స్ షీట్ లో మనం గమనిస్తేనే ఆ విషయం తెలుస్తుంది. అలాంటి విషయాల్ని కమ్యూనికేట్ చేయాలి. అబ్బాయి, మన దగ్గర ఉన్న అసెట్స్ లో ఇంత మార్టిగేజ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ నీ డేటా ఉండాలి. న్యూట్రాలిటీ, ఎవరికి ఫేవర్ గా ఉండకూడదు. ప్రుడెన్స్ గురించి తెలుసుకున్నాం. ఫుల్ ఫ్లేర్ అండ్ అడిక్వేట్ డిస్క్లోజర్, ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అలాంటి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలి. కంప్లీట్నెస్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. ఫుల్ ఫేర్ అంటే ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి. ఇప్పుడు క్రెడిటార్ ఉన్నాడు, తనకి ఏం కావాలి,
తన ఆర్డర్స్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయా లేదా, ఇన్ టైంలో పేమెంట్ ఇస్తారు. లెండర్ ఏం చూస్తాడు, తన ఇంట్రెస్ట్ ఇస్తారా లేదా, తన ప్రిన్సిపల్ ఇస్తారా లేదా. ఎంప్లాయీ ఏం చూస్తాడు, తన బోనస్ ఏంటి, తన శాలరీ ఇంప్రూవ్మెంట్ ఏంటి అని చూస్తాడు. అలా ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆ ఇన్ఫర్మేషన్ దొరకాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరికే విధంగా నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసే విధంగా ఉండాలి. దిస్ ఇస్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ అండ్ కన్వెన్షన్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ యూనిట్ 3 అకౌంటింగ్ పాలసీస్ అండి. అకౌంటింగ్ పాలసీస్ ని మనం అడాప్ట్ చేసుకొని అప్లై చేసామండి. బట్ పాలసీ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ పాలసీ రిఫర్ టు స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ అప్లైయింగ్ ద ప్రిన్సిపల్స్ అడాప్టెడ్ బై ద ఎంటర్ప్రైజెస్ ఇన్ ద ప్రిపేరింగ్ ద ప్రెజెంటేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దీస్ ఆర్ కాల్డ్ పాలసీస్ అండి. ఈ అకౌంటింగ్ పాలసీస్ అంటే నువ్వు సెలెక్షన్ చేసే మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్, అది రాస్తే నీకు మీనింగ్ వస్తుంది, నీకు తెలుస్తుంది. Conversions of foreign currency items, treatment of expenditure during the construction business లో వేటిని ఎక్స్పెండిచర్ గా ట్రీట్ చేయాలి, వేటిని అసెట్ గా ట్రీట్ చేయాలి, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ అంటే గుడ్ విల్ ని బుక్స్ లో ఎలా రికార్డ్ చేస్తాం, దాని డిప్రిషియేషన్ ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ట్రీట్మెంట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, రికగ్నైజేషన్ ప్రాఫిట్ ఆఫ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, వాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, ట్రీట్మెంట్ ఆఫ్ కాంటింజెంట్ లయబిలిటీస్. సో వేటి దగ్గర నువ్వు ప్రిన్సిపల్స్ ఏ ఏరియాస్ లో అకౌంటింగ్ పాలసీస్ వాడతావు అనే విషయం క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ మెథడ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఆ విషయం ఎలా ఉండాలి, మెథడ్ కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమి ఉండాలి అనే విషయాన్ని కూడా చూడాలి. ఒక అప్లై చేసేటప్పుడు ఒక మెథడ్ ని తీసుకునేటప్పుడు అది ప్రుడెన్స్ కాన్సెప్ట్ ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి, సబ్స్టాన్స్ ఓవర్ఫామ్ అయి ఉండాలి, మెటీరియాలిటీ, ఈ 3 సాటిస్ఫై చేస్తేనే ఆ పాలసీని నువ్వు అడాప్ట్ చేసుకోవాల్సింది. ద ఫ్యాక్టర్స్ కన్సిడర్ వైల్ సెలెక్టింగ్ ద ప్రుడెన్స్ అంటే తక్కువ ప్రాఫిట్ ని చూపించే విధంగా, తక్కువ ప్రాఫిట్ అంటే తక్కువ వాల్యుయేషన్ ఉండే విధంగా అంటే యాంటిసిపేటెడ్ లాస్, అలా చెప్పకూడదు, తక్కువ వాల్యూ అని చెప్పకూడదండి. యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి టేకెన్, యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ షుడ్ నాట్ బి టేకెన్ అనే విధంగా ఉండాలి. సబ్స్టాన్స్ ఓవర్ఫామ్, క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ మెటీరియాలిటీ, ఇంపార్టెంట్ ఫిగర్ ని హైలైట్ చేయాలి, అన్ఇంపార్టెంట్ ఫిగర్ ఉంటే దాన్ని రైట్ ఆఫ్ చేసిన నష్టం లేదు. ఇన్ అకౌంటింగ్ పాలసీస్ లో చాయిస్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్, దాన్ని బట్టి నీ ప్రాఫిట్ ఓవర్ స్టేట్మెంట్, అండర్ స్టేట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నీ పాలసీ కూడా యూనిఫార్మిటీ ఉండే విధంగా ఉండాలి. ఒక్కొక్క రకంగా ఒకసారి ప్రాఫిట్ ని పెంచే విధంగా, ఒకసారి అండర్ ప్రాఫిట్ ని దక్కించే విధంగా అలా కాకుండా చూసుకోవాలి. అండ్ చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక పాలసీని చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ఒక పాలసీని చేంజ్ చేసేటప్పుడు అకౌంటింగ్ లా ప్రకారం కానీ, స్టాండర్డ్స్ ప్రకారం కానీ, లేదా స్టాట్యుటరీ లా, అప్రోప్రియేట్ ఫైనాన్షియల్ ప్రెజెంటేషన్ వాటి విషయంలో, సో డిప్రిషియేషన్ మెథడ్స్, ఇన్వెంటరీ వాల్యుయేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాటి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా ఎంటర్ప్రైజెస్ రివైజ్డ్ ఇట్స్ అకౌంటింగ్ పాలసీ రిలేటింగ్ టు ద వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఇంక్లూడ్ అప్లికబుల్ ప్రొడక్షన్ మెథడ్స్. సో వాడు చేసుకునేటువంటి మెథడ్స్ అలా ఉండాలి. ఆల్ఫా ఎంటర్ప్రైజెస్ చేంజ్ ద మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్ టు డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ విచ్ కాన్స్టిట్యూటెడ్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. కాన్స్టిట్యూటెడ్ మీన్స్ లా ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం స్ట్రైట్ లైన్ మెథడ్ వాడకూడదు, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ మాత్రమే వాడాలి అన్నప్పుడు నీ పాలసీని చేంజ్ చేసే విధంగా ఉండాలి. దిస్ ఇస్ ద అకౌంటింగ్ పాలసీస్. యూనిట్ 4 అకౌంటింగ్ యాజ్ మెజర్మెంట్, డిసిప్లైన్, వాల్యుయేషన్, ప్రిన్సిపల్ అండ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో మెజర్మెంట్ అంటే మీ అందరికీ తెలుసండి, మెజర్. సో దేన్నైనా వితౌట్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ లో మీరు చూసారుగా మెజర్మెంట్. వితౌట్ మెజర్ వి కాంట్ రికార్డ్ ఎనీథింగ్ అండి. మనీ మెజర్మెంట్ అంటాం, డబ్బుతో క్యాలిక్యులేట్ చేసిన వాటిని మాత్రమే మనం బుక్స్ లో రికార్డ్ చేయాలి. సో మెజర్మెంట్ డిసిప్లిన్ డీల్స్ విత్ ద మానిటరీ మెజర్మెంట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అండ్ ఏ రిజల్ట్. యాజ్ ఏ రిజల్ట్ the provide measuring the efficiency performance of enterprises. Measurement help to compare and evaluate accounting data when the firm uses standard accounting measurements. Therefore, measurement is an essential part of accounting. Essential part of accounting. Define the measurement. Measurement is a vital aspect accounting primarily transaction events and measured in terms of money. డబ్బు రూపంలో మనకి క్యాలిక్యులేట్ చేయగలది. ద చాంబర్, ఆర్జే చాంబర్. డెఫినేషన్స్, ఆర్జే చాంబర్ ఒక డెఫినేషన్ ఇచ్చారు, కోలర్ ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఒపీనియన్ లోకి వెళ్తూ ఉంటారు. ద మెజర్మెంట్ యాజ్ అసైన్మెంట్ ఆఫ్ నెంబర్ టు ఆబ్జెక్టివ్స్ అండ్ ఈవెంట్స్ అకార్డింగ్ టు ద రూల్స్ specifying the property to measure the scale and use dimension with the units. Polar definition ఇంకొక రకంగా ఉంటుంది. Ordinal coordinate numbers to the result of schemes, inquiry or apparatus
of the observation accordance with the logical mathematical rules. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి మెజర్మెంట్ తీసుకుంటారు. చాంబర్ డెఫినేషన్ హ్యాస్ బీన్ వైడ్లీ యూజ్డ్ టు జడ్జ్ how far accounting can be treated as a measurement discipline. So elements of measurement elements ఏం తీసుకుంటారంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఈవెంట్స్ టు బి మెజర్డ్. ఐడెంటిఫికేషన్ దేన్ని మెజర్ చేయాలి అనే ఆబ్జెక్ట్, దాని యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, ఏ ఈవెంట్ ని మనం మెజర్ చేయాలని ముందు ఐడెంటిఫై చేయాలి. సెలెక్షన్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్ స్కేల్ బై యూజ్డ్, దేంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఒక వస్తువుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉంది, ఆయిల్ ని కేజెస్ లో కొంతమంది క్యాలిక్యులేట్ చేస్తారు, లీటర్స్ లో క్యాలిక్యులేట్. బట్ ఇన్ అకౌంటింగ్ టెర్మినాలజీలో కేజెస్ వద్దు, లీటర్స్ వద్దు, రూపీస్ లో మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి అంటాం. ఎవాల్యుయేషన్ ఆఫ్ డైమెన్షన్ మెజర్మెంట్ స్టాండర్డ్ స్కేల్. సో ఆ డైమెన్షన్, ఆ వాల్యుయేషన్ చేసే డైమెన్షన్ మెజర్మెంట్ అండ్ స్కేల్ అనే విషయాన్ని చూస్తాం. ఎక్స్ప్లెయిన్ ద ఎలిమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్ టు బి మెజర్డ్, దేన్ని మనం మెజర్ చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు we have earlier defined accounting is the process of identifying, measuring and communicating economic information to the permit informed judgment decisions by the users of the information. So accounting essential indicates measure of information. Decision makers needs past, present and future information. For external users, generally the past information is communicated. There is no uniform set of events and transaction accounting which is required decision makings. For example, cash management, various cash receipts and expenses are to be necessary objectives and events. Obviously, the decision makers need past cash receipts and expenses data along with projected receipts and expenses. For giving a loan to a business, one need information regarding the repayment ability of the organization, principal and interest. దిస్ ఆల్సో ఇంక్లూడ్ ద పాస్ట్ ఇన్ఫర్మేషన్. అతని యొక్క కెపాసిటీ లెవెల్ ఏంటి, నేను అప్పిచ్చినటువంటి అమౌంట్ని ఇంట్రెస్ట్తో సహా ప్రిన్సిపల్తో సహా చేయగలడా లేదా. ఇట్ మే బి మెన్షన్డ్ దట్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈవెంట్స్ కెన్ బి మెజర్డ్ some degree of accuracy, but future events and objectives are only predicted, not measured. ఎక్స్ప్లెయిన్ ద స్టాండర్డ్ ఆఫ్ స్కేల్ మెజర్మెంట్, దేంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఇండియాలో అయితే రూపీస్తో క్యాలిక్యులేట్ చేస్తాం, యూకేలో అయితే పౌండ్తో క్యాలిక్యులేట్ చేస్తాం, యుఎస్లో అయితే డాలర్తో క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక్కొక్కడు ఒక్కొక్క మెజర్మెంట్ చేస్తారు, బట్ ఇండియాలో రూపీస్తోనే చేస్తాం. ఆల్సో నో కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ రిలేషన్షిప్ అమాంగ్ ద సర్క్యూమ్స్టాన్సెస్. ఒక్కొక్కరికి ఒకే విధమైనటువంటి క్యాలిక్యులేషన్ చెప్తాము అని చెప్పలేం. సో మనీ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ లాక్స్ యూనివర్సల్లీ అప్లికబిలిటీ across the boundary of country unless common currency is worked. Since the rate of exchange fluctuates between two currencies over the time, money as a measurement scale has become violate. And explain the element of definition of measurement scale. ఈ measurement చేసేటప్పుడు మనం ఒక్కొక్కటి ఒక్కొక్క, the idea of measurement scale should be stable and over time. ఎప్పుడు కూడా ఒకే రకమైన స్టేబుల్ గా ఉండాలి అంటే రూపీస్ ఈజ్ నాట్ ఏ స్టేబుల్ ఫిగర్ అండి. రూపీస్ ఈజ్ నాట్, రూపీస్ ఆర్ డాలర్ ఏది కూడా స్టేబుల్ అని చెప్పలేం. ఎందుకని, ఇవాళ నేను 1000 రూపీస్ నీకు ఇచ్చాను, ఇప్పుడు 1 మంత్ తర్వాత నువ్వు 1000 రూపీస్ నాకు ఇచ్చేసావు. కానీ నేను ఇచ్చిన రోజు 1000 రూపీస్ పెట్టి 10 kgs ఆఫ్ టమాటాస్ కొనగలను. బట్ నువ్వు ఇచ్చిన 1000 రూపీస్ పెట్టి ఆ రోజు 10 kgs కొనడం గ్యారంటీ ఉందా? 10 కొనొచ్చు, 20 కొనొచ్చు, లేదా 5 కొనొచ్చు. సో ఆ కరెన్సీ యొక్క ఎక్స్చేంజ్ అనేది ఫిగర్ మారిపోతూ ఉంటుంది. బట్ కేజెస్, లీటర్స్ మాత్రం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఇఫ్ 1 kg cabbage టుడే, ద క్వాంటిటీ హీ రిసీవ్స్ ఓన్లీ సేమ్ ఇఫ్ హీ బై 1 kg ఆఫ్ cabbage ఆఫ్టర్ 1 year. Similarly, the length of 1 meter cloth will not change in a few days later. That is the say measurement scale should be stable in the dimension. Money is in a scale of measurement not stable. మనీతో మనం మెజర్ చేసినప్పటి ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. there is occur of continuous change in inputs and output prices. ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. The same quantity of money may not be ability to buy same quantity of identical goods at different dates. So the information 1 year measured in money terms may not be comparable with that another year. So the accounting measures information mostly in the money terms, which is not stable scale having a universal applicability, also not stable dimension comparison of time. So it is not exact measurement of discipline. సో మనీతో మనం మెజర్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ అని మనం చెప్పలేమండి.
వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్. మనకి డిఫరెంట్ వాల్యుయేషన్, హిస్టారికల్ కాస్ట్, కరెంట్ కాస్ట్, రియలైజబుల్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ. హిస్టారికల్ కాస్ట్ అంటే ఎక్విజిషన్ కాస్ట్, మనం కొన్నటువంటి రేటు. మనం ఎంత పెట్టి అయితే పర్చేజ్ చేశామో దానికి ఇన్స్టలేషన్ ఛార్జెస్ కలిపితే దాని వాల్యూని హిస్టారికల్ వాల్యూ అంటాం. దాని ప్రకారమే బుక్స్ లో రికార్డ్ చేస్తాం. అలానే లయబిలిటీ విషయంలో కూడా అంతే. మనం ఎంతైతే అమౌంట్ తీసుకున్నామో ఆ అమౌంట్ ని ఎంతైతే రీపే చేయాలో దాన్ని రికార్డ్ చేస్తాం. కరెంట్ కాస్ట్ అలా కదండి, దాన్ని రీప్లేస్మెంట్ చేయాలి అంటే ఎంత కావాలి. హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ ఎబిలిటీ 5 lakhs at the amount of proceeds received in exchange obligation at an asset recorded 7 lakh rupees. సో దాన్ని మారిపోతా ఉంటది కరెంట్ కాస్ట్ అనేది. హిస్టారికల్ కాస్ట్, ద కన్సిడరేషన్ as January 1st 2011 7 lakh rupees. As per historical case, the base is recorded 7 lakhs rupees. Acquisition as on 1/1/2020 X found that it was cost of 25 lakhs. Purchase the machine. అదే మిషన్ ని మనం మళ్ళీ రీప్లేస్ చేయాలి అంటే 2011 లో 7 lakhs పెట్టి కొన్నాం, బట్ 2020 లో దాన్ని 25 lakhs పెట్టి కొనాలి. 25 lakhs పెట్టి మనం పర్చేజ్ చేయాలి. అంత మాత్రం చేత దాన్ని ఎప్పుడు కూడా అలా కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ రియలైజబుల్ వాల్యూ, అమ్మితే ఎంత వస్తుంది. ఒక అసెట్ ని మనం సపోజ్ ఎక్స్ ఫౌండ్ దట్ కెన్ గెట్ 20 lakhs టు సెల్ ద మిషన్ ఆఫ్ పర్చేజ్. మనం కొన్న మిషన్ నుంచి 20 lakhs వస్తుంది కదా అని చెప్పి అండ్ 1/1/2011 హీ పేయింగ్ 7 lakhs అండి, విచ్ వుడ్ కాస్ట్ ఆఫ్ 25 lakhs. అంటే ఒక అసెట్ ని 1/1/2011 లో కొన్నటువంటి అసెట్ 7 lakhs పెట్టి కొన్నాం, 2020 దాన్ని రీప్లేస్ చేయాలంటే 25 lakhs, దాన్ని అమ్మితే 20 lakhs వస్తాయి. సో కన్సిడర్ ఆల్సో దట్ ఎక్స్ ఫౌండ్ దట్ దే హ్యాడ్ నో మనీ టు పే ఆఫ్ బ్యాంక్ లోన్ 5 lakh rupees కరెంట్లీ. సో ఇలా మనం వాల్యుయేషన్ చేసేటప్పుడు రియలైజబుల్ వాల్యూ ప్రకారం వాల్యుయేషన్ చేస్తారు. అండ్ ప్రెజెంట్ వాల్యూ అంటే పర్చేసింగ్ కెపాసిటీ అండ్ ఫ్యూచర్ వాల్యూ అని పిలుస్తాం. ఎక్కడొచ్చింది ప్రెజెంట్ వాల్యూ? యాన్యుటీ ఫ్యాక్టర్. గుడ్ విల్ దగ్గర యాన్యుటీ మెథడ్ ఆఫ్ గుడ్ విల్ చూసారా, సేమ్ అలానే ప్రెజెంట్ వాల్యూ మనం చేసేటటువంటి ప్రెజెంట్ వాల్యూ మీద బేస్ అయి ఉంటుందండి. ప్రెజెంట్ వాల్యూ ఎలా చేస్తారు అంటే, సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడున్నటువంటి రూపాయి విలువ 10 years తర్వాత ఎంత, లేదా 10 years తర్వాత ఉండే రూపాయి విలువ ఇప్పుడు ఎంత అనే విషయంలో క్యాలిక్యులేట్ చేసేదాన్ని ప్రెజెంట్ వాల్యూ అంటాం. అకౌంటింగ్ ఎస్టిమేషన్స్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే దీని మీద మనకి ఎగ్జామ్ లో అడగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది నా ఒపీనియన్ అండి. బట్ టీవైకే క్వశ్చన్స్ లో ఇది ఎప్పుడు ఇవ్వలేదండి, ఇది ఎక్కడే ఇవ్వలేదు. ఎస్టిమేషన్ అంటే అకౌంటింగ్ కేవలం మెజర్ చేసేవే కాకుండా కొన్ని ఎస్టిమేషన్స్ ని కూడా మనం బుక్స్ లో రికార్డ్ చేస్తాం. ఆ ఎస్టిమేషన్స్ ముఖ్యమైనది ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని బట్టి సార్ ఇప్పుడు 1 lakh rupees మనకి డెటార్ ఉన్నారు, 5,000 డెటార్ డెడ్ అయిపోయాడు, వాడు బ్యాడ్ డెట్ అయిపోయింది, ఇక 95,000 ఉన్నాయి. ఈ 95,000 లో ఎవరి మీద డౌట్ అని చెప్తాం? అలా చెప్పకుండా ఓవరాల్ 95,000 లో వీ హ్యావ్ 10% డౌట్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ 95,000 లో 10% మనకి డౌట్ ఉంది అని కూడా చెప్పొచ్చు. సో ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని, ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని మనం 10% డౌట్ఫుల్ డెట్స్ అని చెప్పి ఎస్టిమేట్ చేసి ఎస్టిమేట్ ని బుక్స్ లో రికార్డ్ చేయడం జరుగుతుంది. వీఆర్ ప్రొవైడింగ్ ద పీబీడి. So the measurement certain assets and liability based estimation uncertain future events. As a result of the uncertainty inherent business activities, many financial statement items cannot be measured precision but not only estimation. So such estimation are made relation with the computation of depreciation, amortization, impairment losses will occur, provisions, employees benefit obligations, ఇవన్నీ కూడా మనం ఎస్టిమేట్ చేస్తాం. ఎస్టిమేషన్ కెన్ బి చేంజ్డ్. ఎస్టిమేషన్ ని మనం చేంజ్ చేయొచ్చా? చేంజ్ చేస్తాం. ఎప్పుడు మనం అనుకున్నటువంటి యాక్టివిటీ ప్రకారం లేనప్పుడు వాటిని చేంజ్ చేయాలి. చేంజ్ ఆఫ్ ఎస్టిమేషన్ అని ఎప్పుడు వాడతామంటే, సమ్ టైమ్స్ అన్ ఎస్టిమేషన్ మే రిక్వైర్డ్ రివిజన్. అప్పుడప్పుడు మన ఎస్టిమేషన్ ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. పీబీడీ చేయట్లా, లాస్ట్ ఇయర్ మన డౌట్ 10%, ఇప్పుడు 5% పడిపోవచ్చు మన డౌట్. ఎందుకని? కస్టమర్స్, గుడ్ కస్టమర్స్ బ్యాలెన్స్ ఉన్నారు, నువ్వు అనుకున్నావు 10% డౌట్ అని, మేబీ ఆ డబ్బులు ఇచ్చేశారు, ప్రజెంట్ ఉన్న డేటాస్ లో 5% డౌట్ ఉండొచ్చు. అలా if the changes occur regarding the circumstances on which estimation was based, because new information, new more experience and subsequent developments. Change in accounting estimation means difference arising between certain parameter estimated earlier and re-estimated during the current period, actual result achieved during the current period. వీటిని మనం ఎస్టిమేషన్ అని చెప్పి పిలుస్తాం. This is the unit 4 measurement discipline అండి, measurement discipline. Next unit 5 accounting standards. Accounting standards విషయంలో
థియరీ క్వశ్చన్స్ వరకు చదవండి. స్టాండర్డ్స్ ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ వరకు చదవండి చాలు. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి? హార్మోనైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్, పాలసీస్ అన్నిటినీ ఒక చోటకు తీసుకొస్తూ కొన్ని ప్రిన్సిపల్స్ గా డిజైన్, కొన్ని స్టాండర్డ్స్ గా డిజైన్ చేశాడు. అంటే ఒక్కొక్క విషయాన్ని మనం బుక్స్ లో రికార్డ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీని మనం ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకునేటప్పుడు క్రెడిట్ సైడ్ యాజ్ పర్ మ్యాచింగ్ ప్రిన్సిపల్ అంటాం, అండ్ ఇట్ ఈస్ వాల్యూడ్ యాజ్ పర్ కాన్సర్వేటిజం కాన్సెప్ట్ అని పిలుస్తాం. బట్ తర్వాత జనరేషన్ కి ఏం చేశారు? స్టాండర్డ్ రూల్స్ పెట్టేశారు. ఇప్పుడు జనరేషన్ ఏమంటారు? యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఇన్వెంటరీ ఈజ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఎన్ఆర్వి మీన్స్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్. అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అలానే చెప్పేస్తారు, అయిపోయింది. సో స్టాండర్డ్ 2. సో కాంటెంజెన్సీ క్యాప్ గుడ్ విల్ ట్రీట్మెంట్ విషయంలో పర్చేజ్డ్ గుడ్ విల్ షుడ్ బి రికార్డెడ్, రియలైజ్డ్ గుడ్ విల్ షుడ్ నాట్ బి, అడ్మిషన్ రిటైర్మెంట్ అప్పుడు మనం రికార్డ్ చేసే గుడ్ విల్ ఈజ్ నాట్ ఎ పేమెంట్ ఆఫ్ గుడ్ విల్, దట్స్ వై ఇట్ షుడ్ నాట్ బి రికార్డ్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 26 అని చెప్పేస్తారు. మీరు విన్నటువంటివి నేను స్టాండర్డ్స్ చెప్తుంది. సో డిప్రిషియేషన్ ఈజ్ రికార్డెడ్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 10. Depreciation is calculated on the basis of accounting standard 10. The treatment of depreciation and treatment of fixed assets, property, plant and equipment. Gurtochinda? Depreciation. Accounting standard 10 use chestam. Accounting standard 1. The policies and policies are principles. Policies are principles are which are applied, which are considered or should be disclosed. Policies and principles in accounting standard 1. ఇలా రకరకాల ప్రిన్సిపల్స్ ని, పాలసీస్ ని హార్మనైజ్ చేస్తూ మనకి కొన్ని స్టాండర్డ్ రూల్స్ ని పెట్టడం జరిగింది. వాటి యొక్క డిజైనింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాన్నే అకౌంటింగ్ స్టాండర్డ్, దోస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ విచ్ ఆర్ రికమెండెడ్ ఎన్ఫోర్స్డ్ బై ఎనీ అథారిటీ సచ్ యాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండియా అండర్ ఎనీ లా సచ్ యాజ్ ద కంపెనీస్ యాక్ట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. Accounting standards are written policy document used by expert accounting body by the government and regulatory body covering the aspects of recognition, treatment and measurement, presentation, disclosure, accounting transaction and events in the financial statements. The accounting standards issue deals with ఏం డీల్ చేస్తుంది? రికగ్నైజేషన్, మెజర్మెంట్, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్. ఇవన్నీ కూడా ఎలా చేయాలి, ఎలా రికగ్నైజ్ చేయాలి, ఒక పర్టికులర్ ఐటమ్ని రికార్డ్ చేయాలంటే ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎలా మెజర్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఎలా డిస్క్లోజ్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇవన్నీ కూడా డీల్ చేస్తుంది. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ నాన్ కంపారబిలిటీ. ఏంటి నాన్ కంపారబిలిటీ? ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని ఇంకో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తో కంపేర్ చేసినప్పుడు దాని రిజల్ట్ రెండు సమానంగా ఉండాలి. ఒక కంపెనీ ఫిఫోలో ఫాలో అయితే ఇంకో కంపెనీ లిఫోలో ఫాలో అయ్యి ఇంకో కంపెనీ వెయిటెడ్ యావరేజ్ లో ఫాలో అవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఎవ్రీ ఆర్గనైజేషన్ మస్ట్ బి వాల్యూడ్ ద ఇన్వెంటరీ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఫిఫో మెథడ్ అని చెప్పేస్తాడు. అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 10 ఇన్వెంటరీ డిప్రిషియేషన్ షుడ్ రికార్డెడ్ అట్ WDV అని చెప్పేస్తాడు. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే అందరూ ఒకే సిస్టమ్ ని ఫాలో అవుతారు. అప్పుడు అందరి కంపారబిలిటీకి మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆ నాన్ కంపారబిలిటీని తగ్గించడం కోసమే అకౌంటింగ్ స్టాండర్డ్స్ పెట్టడం జరిగింది. ప్రొవైడ్ స్టాండర్డ్ అకౌంటింగ్ పాలసీస్, వాల్యుయేషన్ నార్మ్స్, డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్, ఎలా చేయాలి ఏంటి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని పెట్టడం వల్ల ప్రజెంటేషన్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ కంట్రీ యొక్క, కంపెనీస్ యొక్క ఎకానమీ కూడా పెరుగుతుంది. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అన్న? రెడ్యూస్ ద వేరియేషన్ ఆఫ్ ట్రీట్మెంట్. డిఫరెంట్ వేరియేషన్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు నువ్వు ఏ ట్రీట్మెంట్ ని ఫాలో అవ్వాలి అనే విషయం చూస్తావు. ఎడిషనల్ డిస్క్లోజర్, అడిషనల్ గా ఏ ఇన్ఫర్మేషన్ ని మీరు ప్రొవైడ్ చేయాలి బియాండ్ ద రిక్వైర్డ్ లా కంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి అని చూడాలి. ఫెసిలిటేట్ ద కంపారిజన్ ఎలా చేసుకోవాలి, ఒక కంపెనీని ఇంకో కంపెనీ కంపేర్ చేసినప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండే విధంగా ఉండాలి. లీగల్ సిస్టమ్స్ కాకుండా ఈ సిస్టమ్స్ మనకి కంపారబిలిటీకి ఎక్కువగా ఉపయోగపడతాయి. వాట్ ఆర్ ద అకౌంటింగ్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంట్? మరి ఎంత అడ్వాంటేజెస్ ఉన్న అకౌంటింగ్ స్టాండర్డ్స్ వల్ల మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటంటే డిఫికల్ట్ టు చాయిస్ బిట్వీన్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఇందాక నేనేమన్నాను? అకౌంటింగ్ స్టాండర్డ్ 2 సేస్ ఇన్వెంటరీ షుడ్ వాల్యూడ్ ఎట్ ఫిఫో. నిజంగా చెప్పాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 2 రికమెండ్స్ ఫిఫో మెథడ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. రెండు మెథడ్స్ లో ఏదో ఒకటి చేయమంటుంది. మరి రెండు మెథడ్స్ చెప్పినప్పుడు అది కరెక్ట్ కాదు కదండి. అలా కొన్ని ఉంటాయి. రిస్ట్రిక్షన్ ఆఫ్ స్కోప్, నీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ వాడు చెప్పిందే ఫాలో అవ్వాలి.
లా ప్రకారం వాడు ఏదో ఇంకా బాగా ఇద్దాం అనుకున్నా అది లాకి అగెనెస్ట్ గా ఉంటే వాడు అకౌంటింగ్ స్టాండర్డ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేడు. ఎందుకని? లా ప్రకారం మాత్రమే వాడి అన్ని కూడా స్టాండర్డ్స్ అన్ని లాని ఫాలో అవ్వాలి. కంపెనీస్ లాని, ఇన్కమ్ ట్యాక్స్ లాని ఇవన్నీ వాడు చూసుకుంటూ వాడు డిజైన్ చేయాల్సిన ఉంటుంది. దానివల్ల కూడా కొన్ని స్టాండర్డ్స్ యొక్క డిఫికల్టీస్ ఏర్పడడానికి ఛాన్స్ ఉంది. డిఫికల్టీస్ ఇన్ మేకింగ్ ద చాయిస్ బిట్వీన్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండ్ రిస్ట్రిక్టెడ్ స్కోప్. దిస్ ఈస్ ద లిమిటేషన్స్ ఆఫ్ accounting standards. Now next unit 6 ఇండేస్. ఇవన్నీ కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నిటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇవి స్టూడెంట్ కోసం లిస్ట్ ప్రొవైడ్ చేయడమే తప్ప మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదని క్లియర్ గా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ విషయంలో మనం నేర్చుకోవాల్సింది 2-3 థియరీ క్వశ్చన్స్ నేర్చుకోండి. అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఇష్యూ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఇష్యూరెన్స్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, నీడ్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, IFRS covered standards issued by central government of India under supervision of control of accounting standard board of ICA and consultation with the National Advisory Committee on Accounting Standards. సో వీళ్ళందరి కన్సల్టేషన్ తో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు సార్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క ఉపయోగం ఏంటి? ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ నేమ్డ్ ఆర్ నంబర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ కరస్పాండింగ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. సో మనం ఏవైతే ఎలా ఉంటాయో అదే విధంగా డిజైన్ చేసాం. ఎందుకు సార్ అంటే గ్లోబల్ స్టాండర్డ్స్ కి మన స్టాండర్డ్స్ దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో గ్లోబల్ స్టాండర్డ్ ని కవర్ చేసే విధంగా, ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇన్వైట్ చేసే విధంగా మన కంట్రీ యొక్క ఎకానమీ డెవలప్ అవ్వాలి కంపెనీస్ కి. ఎందుకంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి పార్ట్నర్షిప్ ఫర్మ్స్, సోల్ ట్రేడర్ కి అయితే ఆప్షనల్, ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ కంపెనీస్ మస్ట్ అండ్ షుడ్ గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి. మరి ఫాలో అయ్యేటప్పుడు ఎందుకని అంటే కంపెనీస్ కి ఫారెన్ నుంచి ఫండ్స్ ని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది టు ఇంప్రూవ్ ద కంట్రీ ఎకానమీ. దట్స్ వై వాళ్ళ యొక్క కండిషన్స్ ని, గ్లోబల్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేసే విధంగా మనం ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ విత్ ICA డిసైడెడ్ టు కవరేజ్ ద నాట్ టు అడాప్ట్ IFRS ఇష్యూడ్ బై IASB. వాళ్ళు ఇష్యూ చేసి డైరెక్ట్ గా తీసుకోవడం కాదు, వాటిని కవర్ చేసే విధంగా డిజైన్ చేయాలి. The decision coverage rather than adoption was taken after the detailed analysis of IFRS required in the extension of discussion with various stakeholders. According to the IFRS coverage, Indian accounting standards efforts have been made keep these standards as far possible in line with the corresponding IFRS, and departures have been made in the consideration consensus. The changes have been made over the considering various factors such as various terminologies related changes have been made in consultation with terminologies in the law. So what are the significance issue Indian accounting standard? Explain brief. ఈ రెండు క్వశ్చన్స్ చదివి చదవండి. Global standard facilitates cross the border flow of money and global listing different bourses and comparability of financial statements. The coverage of financial reporting and accounting standards valuable process that contributes to the free flow of global investment. మన కంపెనీని వాళ్ళ కంపెనీస్తో, వాళ్ళ కంట్రీ యొక్క కంపెనీస్తో కంపేర్ చేసుకొని కూడా మన ఇన్వెస్టర్, మన కంపెనీ, మన ఇండియన్ కంపెనీస్కి ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ మార్కెట్ స్టేక్ హోల్డర్స్. ద ఇంప్రూవ్స్ ఆఫ్ ఎబిలిటీ ఇన్వెస్టర్స్ టు కంపేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ గ్లోబల్ బేసిస్ అండ్ దోస్ ద లోయర్ రిస్క్ ఎఫర్ట్స్ జడ్జిమెంట్. సో వాళ్ళ యొక్క జడ్జిమెంట్, ద ఆపరేషనల్ చేంజెస్ of accounting aims focus their values enterprise around the increasingly unified by set standards. The unprecedented opportunity of standard setters, other stakeholders to improve the reporting models. So these are the Indian accounting standards. ఈ రెండు క్వశ్చన్స్ కొంచెం టిపికల్ గా ఉన్న టెర్మినాలజీని ఇంపార్టెంట్ గా ఇచ్చి మీరు చదవగలిగితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని అండ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ క్వశ్చన్స్ ని వారి టెర్మినాలజీ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవండి. చాలా మే ఆర్ మే నాట్ అండి, రావచ్చు రాకపోవచ్చు. 2 యూనిట్స్ నుంచి ఫస్ట్ 5 యూనిట్స్ నుంచి ఎగ్జామ్ కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈస్ ద యూనిట్ 7 కాంటింజెంట్ అసెట్స్ అండ్ కాంటింజెంట్ లయబిలిటీ. కాంటింజెంట్ లయబిలిటీ అనే వర్డ్ ని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్
పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఇప్పటి వరకు 4 మార్క్స్ థియరీ క్వశ్చన్స్ 2 టైమ్స్ అడగటం జరిగింది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొవిజన్ అండ్ కాంటింజెంట్ లయబిలిటీ అనే దాని మీద ఒక థియరీ క్వశ్చన్ ని 4 మార్క్స్ కి 2 టైమ్స్ అడగటం జరిగింది. సో కాంటింజెంట్ లయబిలిటీ అనే వర్డ్ ఎక్కడ వినుంటారు మీరు? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో డిస్కౌంటెడ్ బిల్ విషయంలో డ్రాయర్ హ్యావింగ్ సెకండరీ లయబిలిటీ దట్ ఈస్ కాల్డ్ కాంటింజెంట్ లయబిలిటీ. When the drawee is not paid, then drawer will pay the amount to the banker. In the same way, when the bill is endorsed, when the drawee is not paid to the endorsee, then endorsee claims the amount from drawer. When the drawee failed అనే సిచ్యువేషన్ జరిగినప్పుడు మాత్రమే లయబిలిటీ అవుతుంది. అప్పటి వరకు ఉన్నదాన్ని కాంటింజెంట్ లయబిలిటీ అంటాం. ఇట్ మే ఆర్ మే నాట్, జరగచ్చు జరగకపోవచ్చు. ఈ చాప్టర్ లో గుర్తుంచుకోవాల్సింది చాలా మంది చేసేటటువంటి మేజర్ మిస్టేక్. వీళ్ళందరికీ 4 మార్క్స్ కి 1.4 మెజారిటీ ఆఫ్ మార్క్స్ మాత్రం 1.5 వస్తున్నాయండి. 3 మార్క్స్ ఆర్ 3.5 మార్క్స్ 4 మార్క్స్ రావాలి అంటే ఒకసారి దీన్ని చదివి దీంట్లో ఉన్న టెర్మినాలజీతో మీరు ఎగ్జామ్ ఆన్సర్ షీట్ చేసినప్పుడు మాత్రమే మీకు 4 కి 4, 3.5 ఆర్ 3 మార్క్స్ వస్తాయి. మీరు ఓన్ గా రాస్తే 1.5 to 2 మార్క్స్ అంటే 4 మార్క్స్ కి 50% ఆఫ్ మార్క్స్ మాత్రమే సెక్యూర్ అవుతాయి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంటింజెంట్ అంటే కాంటింజెంట్ ఈజ్ ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ 29 uncertainty of future events. Contingent is used items whose existence will be confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain future events, not wholly within the control of enterprises. మన చేతుల్లో ఉండదు, మే ఆర్ మే నాట్. ఇప్పుడు డ్రాయి ఇవ్వడు అనే విషయాన్ని డ్రాయర్కి ఎలా తెలిసిద్దండి? ఆ ఫైనాన్షియల్ కండిషన్ ఎవ్వరు కూడా అనలైజ్ చేయలేరు. If drawee fails, then drawer having an obligation. What is the meaning of contingent asset ante contingent asset? So in this chapter we explained how the items are dealt ane vishayanni chustaru. What is the meaning of contingent asset? A contingent asset is a possible asset that arises from past events whose existence will be confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain future events within the control, not wholly within the control of enterprises. So, ikkada past events nunchi whose existence will be confirmed. Ikkada inflow of economic benefits antam. Emanta? Inflow of economic benefits. మేబీ ఆర్ మే నాట్ లోపలికి రావచ్చు, దాని బెనిఫిట్ రాకపోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటి సార్ దీనికి అంటే, మనం ఒక పర్టికులర్ అసెట్ తీసుకున్నాం, వాడు దానికి గ్యారంటీ ఇచ్చాడు. బట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైకే ఉందండి, బైక్ కొనుక్కొని ఇన్సూరెన్స్ చేయించాం. వెళ్ళి బైక్ రీసెంట్గా నా ఫ్రెండ్కి ఒక బండి కొన్నాడు, అతని బైక్ యాక్సిడెంట్ అయింది. ఫ్రంట్ ఉన్నటువంటి వైజర్ అండ్ మిగతా స్పేర్స్ అన్ని కూడా పగిలిపోయింది, ప్లాస్టిక్ అంతా పగిలిపోయింది. వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది కదా అని చెప్పి కంపెనీకి వెళ్ళి కొన్ని 6 మంత్స్ అయింది, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 100% చేయమన్నాడు. వాడు ఒకటే చెప్పాడు, సార్ ఇంజిన్ అయితే 100% సార్, బాడీ ప్లాస్టిక్ మెటీరియల్ విషయంలో 50-50 సార్ అన్నాడు. మెటల్ అయితే గనక 70-30 సార్. అదేంటయా అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ పాలసీ అలా ఉంటుంది, కావాలంటే మీ టర్మ్స్ అండ్ కండిషన్ చదువుకోండి అన్నాడు. సో ఒక్కోసారి ఏమంటాడు, అది కూడా కవర్ అవుతుంది సార్, ప్లాస్టిక్ ఐటెంలో కవర్ అవుదా అంటాడు. మనకు కోపం వచ్చేసింది, మనం వెంటనే కన్స్యూమర్ కోర్టులో వేసాం. నేను ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అని చెప్పారు, నేను ఫుల్ ఇన్సూరెన్స్ అంటే ఎవ్రీథింగ్ కవర్ అయ్యిద్ది అనుకున్నాను, బట్ వీడు కవర్ అవుదు అంటున్నాడు, మోసం చేస్తున్నాడు, కోర్టులో వేశాను. గెలుస్తానా లేదా అంటే వాళ్ళ లాయర్ క్లియర్గా నేను సైన్ చేసిన డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించేశాడు, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. అప్పుడు నాకు అలాంటి బెనిఫిట్స్ రావు. లేదా దాంట్లో నేను పెట్టుకున్న లాయర్ లూప్ హోల్స్ తీసి, సో నా క్లయింట్ ఆ డాక్యుమెంట్ చదవకుండా సైన్ చేశాడు, ఎందుకంటే ఎట్ ది టైమ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఆల్ ద కవర్స్ అని చెప్పి క్లయింట్ వాడి మీద సైన్ చేసేసాడు. కారణం అక్కడ ఏజెంట్ మిస్లీడ్ చేశాడు, ఇంకా అవన్నీ చెప్పలేదు అని ఏదో మా లాయర్ గొంతు పెరిగి కొంచెం చెప్తే దాని నుంచి ఎకనామిక్ బెనిఫిట్స్ నాకు రావచ్చు. వస్తాయా లేదా ఎవరు చెప్పారు? అన్సర్టనిటీ. మరి కోర్టు ఏమని తీర్పు ఇవ్వచ్చు? వాడికి ఫేవర్గా ఇవ్వచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీకి ఫేవర్గా, లేదా నాకు ఫేవర్గా ఇవ్వచ్చు.
సో ఎలా ఉంటుందని తెలియనటువంటి దాన్నే కాంటింజెంట్ అసెట్ అంటాం. నో రికగ్నైజేషన్, ఎక్కడ దీన్ని చూపించడం జరగదు. ఎందుకని? యాజ్ పర్ ప్రుడెన్స్ కాన్సెప్ట్ యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ షుడ్ నాట్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి క్లియర్గా ఉంది కాబట్టి, మరి అన్సర్టినిటీ ఆఫ్ రియలైజేషన్ ఉంది కాబట్టి దీన్ని ఎక్కడా కూడా చూపించరు. ఇగో ఇలాంటి అండర్లైన్ చేసినటువంటి ఈ టర్మినాలజీ కనుక నీకు పడితే, మీకు అందుకనే ఈ అండర్లైన్ చేసింది, నువ్వు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్ కనుక కనిపిస్తే 100% మార్క్స్ వస్తాయండి. However, when the realization of income is virtually certain, then the asset no longer remains contingent asset. అది కనుక సర్టనిటీ ఉంటే మనం దాన్ని అలానే కంటిన్యూ చేయం. No disclosure. Contingent asset need not to be disclosed in the financial statement, but usually disclosed in the approval of authority. That means board of directors అప్రూవింగ్ అథారిటీ వాళ్ళ డాక్యుమెంట్స్ లో మాత్రం దీని ఇన్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ గురించి చూపించడం జరుగుతుంది. కంటిన్యూషన్ రివ్యూ, కంటిన్యూషన్ గా రివ్యూ చేస్తూనే ఉంటారు. ఏంటి పరిస్థితి? ఎందుకంటే మనం చెప్పుకుంది చాలా లిటిల్ అమౌంట్ అండి, 5,000 10,000. కంపెనీస్ విషయంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జరగచ్చు, క్రోర్స్ ఆఫ్ రూపీస్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది. అలాంటప్పుడు కంటిన్యూస్ గా అసెస్ చేసి దాని యొక్క పరిస్థితిని అనలైజ్ చేయడం జరుగుతుంది. If it is become as certain that the inflow of economic benefit will arises, the assets and the retained related income are recognized in the financial statement of the period which the changes occurs. Certainty kanaka unte danni appudu chupinchadam jarugutundi. Now the contingent liability. Contingent liability means contingent liability. So contingent liability means, as per accounting standard 29, a possible obligation that arises from past events and existence which will be confirmed only by the occurrence of non-occurrence of one or more uncertain future events not wholly within the control of enterprises. Possible asset antenemo, possible asset ante contingent asset andi, possible obligation ante contingent liability. దీనికి డెఫినేషన్స్ ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. ఏ ప్రెజెంట్ అబ్లిగేషన్ దట్ అరైజెస్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్ బట్ నాట్ రికగ్నైజ్డ్ బికాస్, ఒక ప్రెజెంట్ ఆబ్లిగేషన్ ని రికగ్నైజ్ ఎందుకు చేయమనంటే నాట్ ప్రాబబుల్ అండ్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్. ఇందాకేమన్నాం? ఇన్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ అన్నాం. అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఎంబాడింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ will be the acquired settle the obligation. The reliable estimation of the amount obligation cannot be made. దీని సింపుల్ వర్డ్స్ లో చూస్తే, contingent liability is a possible obligation arises from past events, may arises in future depending upon the occurrence of non-occurrence of uncertain future events. A contingent liability may also be a present obligation that arises from past events, part B of the obligations. So present obligation whose existence obligation on the balance sheet date are considerable probable. Possible obligation whose obligation on the balance sheet are not considered probable. Recognition, it is not shown anywhere and not recognized in the balance sheet. It is given as a footnote and accounting standard 2/29 unless probability of outflow resources embodying economic benefits is remote. So remote situation lo unte we can't shown anywhere andi. But if it is a probable situation lo unte, that will be shown on the footnote of the balance sheet. Assessment, continuation assessment untundi. Assessed continuously to outflow of resources of embodying economic benefits. If it becomes probable that an outflow of future economic benefits will be required for an item of previously dealt with a contingent liability, a provision recognized in the financial statement of provided. Adi ganaka probable situation lo unte, we can create a provision for repairs, provision for workman compensations, ilanti annamata. No reliable estimation can be measured. Ela ane cheppalem. Examples of contingent liability: workman compensation under dispute, uncalled liability on partly paid shares, uncalled capital of the companies, claims against company not acknowledged as debt, arrears of cumulative dividend. These are the examples for the bills of exchange. Bills receivable discounted with bank guarantee given by the respected third parties. ఈ క్వశ్చనే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అడగటం జరిగింది. కాంటింజెంట్ లైబిలిటీకి, నార్మల్ లైబిలిటీకి, కాంటింజెంట్ లైబిలిటీకి ప్రొవిజన్కి అడిగాడు. ఇది కాంటింజెంట్ లైబిలిటీకి ఉన్న వేరియేషన్. మీనింగ్ చూస్తే, ఇట్ ఈస్ ఏ ప్రాబబుల్, మే ఆర్ మే నాట్ అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్.
ఇట్ ఈస్ అరైజెస్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్, ప్రెజెంట్ ఆబ్లిగేషన్ గా మారిపోయినటువంటిది. సెటిల్మెంట్ ఆఫ్ ఆబ్లిగేషన్ నాట్ ప్రాబబుల్, ఇది సెటిల్మెంట్ అవుతుందని చెప్పలేం. సఫిషియంట్ రిలయబిలిటీ ప్రకారం ఇంత అని కూడా నిర్ణయించలేం. బట్ ఇట్ ఈజ్ ఎంబాడీయింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్, అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. రికగ్నైజేషన్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. Disclosed merely footnote to the balance sheet, it is liability side of balance sheet. Claims against ఇదేమో trade payable of goods outstanding of expenses, trade payables, goods supply చేసే certain liabilities కదా, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను. బిల్స్ డిస్కౌంటెడ్, statutory liability of a dispute, guarantee given to the respected third parties, claim against enterprises, not acknowledgement as debt. Dependence of occurrence, future situation happening or non-happening of uncertain future events అని పిలుస్తాం. బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ అక్కర్డ్. సర్టనిటీ ఆఫ్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్స్, ఇట్ ఈస్ నాట్ సర్టనిటీ, ఇది హ్యావింగ్ ద సర్టనిటీ, మస్ట్ అండ్ షుడ్ గా పే చేయాలి. మెజర్మెంట్, ఇట్ కెనాట్ బి మెజర్డ్, ఇట్ కెన్ బి మెజర్, సఫిషియంట్ రిలయబిలిటీ. డిఫైన్ ద ప్రొవిజన్, వాట్ ఇస్ ద కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ డిఫైన్ ద ప్రొవిజన్. ప్రొవిజన్ చేయాలి అంటే షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం ద అమౌంట్ టు బి రిటర్న్ ఆఫ్ retained by of providing for depreciation, renewal, diminution of the value of the asset and పిలుస్తాం. contains recognition an enterprise's present obligation result of past events and probable outflow of resources embodying economic benefits will be required to settle the obligation, and reliable estimation can be made about the obligation. Provision for bad and doubtful debts, provision for discount on debtors, provision for depreciation, provision for taxation. దీస్ ఆర్ ఫ్యూచర్ అన్సర్టనిటీ, జరిగిద్దా జరగదా అనే విషయం తెలియదు, రేపు జరిగితే మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వి నీడ్ టు. సో ఇదే ప్రొవిజన్ కి కాంటింజెంట్ లయబిలిటీ డిఫరెన్స్. దే ఆస్క్డ్ ఫర్ 4 మార్క్స్ 2 టైమ్స్ ఎగ్జామ్ లో అడగటం జరిగింది. మే 19th లో అడిగాడు అండ్ మే 18th లో కూడా, నవంబర్ 19th అండ్ మే 18th లో 2 టైమ్స్ అడిగాడు. ప్రొవిజన్ కి కాంటింజెంట్ లయబిలిటీకి తేడా ఏంటి? ప్రొవిజన్ ఈజ్ ఎ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ that can be measured in substantial degree of estimation, but it cannot be measured possible obligation and may or may not criticized depending upon the occurrence or non-occurrence of one or more uncertain future events. Provision meet the recognition criteria, it failed to meet the same. Provision is recognized when an enterprise has a present obligation arises from past events and outflow of resourcing embodying economic benefits, probable రిలయబుల్ ఎస్టిమేషన్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ద ఆబ్లిగేషన్. మనం ఇంత అని ఎస్టిమేట్ చేసి చేయగలం, మన ఆబ్లిగేషన్ ఏర్పడుతుంది, గ్యారంటీగా ఆబ్లిగేషన్ ఏర్పడుతుంది అని కంక్లూజన్కి వచ్చినప్పుడు. బట్ కాంటింజెంట్ లయబిలిటీ ఇంక్లూడ్ ద ప్రెజెంట్ ఆబ్లిగేషన్ దట్ డస్ నాట్ మీట్ ద రికగ్నైజేషన్ క్రైటీరియా బికాస్ either it is probable that a settlement of those obligations will be required outflow of economic benefits of the amount not can be reliably estimated. The management estimate that the probable that a settlement of obligation that results of the economic benefits to recognize provisions for balance sheet, but it is not disclosed in the balance sheet, it is disclosed as a footnote in the balance sheet. These are the important points. So nature of obligation ఎలా ఉంటుందంటే present obligation, possible obligation, outflow of resources, probable, not probable, reliable estimation, can be made, cannot be made, recognition, recognized in the balance sheet, it cannot be recognized, disclosure, liability side of the balance sheet as a footnote, meeting of recognized criteria, yes, no. ఇది మనం రాయాల్సినటువంటి థియరీ కంటెంట్. ఇది రాసినట్లయితే మనకి ఈజీగా, మనకి క్విక్గా రిజర్వ్కి, ప్రొవిజన్కి అండ్ కాంటింజెంట్ లయబిలిటీకి ఉన్న వేరియేషన్స్ రాస్తే 4 మార్క్స్కి 3 మార్క్స్ వస్తాయి. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ని కనుక మీరు పెట్టగలిగితే ఆటోమేటిక్గా మీకు 100% మార్క్స్ వస్తాయి. దిస్ ఈజ్ కాంటింజెంట్ అసెట్స్ అండ్ కాంటింజెంట్ లయబిలిటీ. యూనిట్ 8 ఇన్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ లో క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్. నిజం చెప్పాలంటే ఈ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ని మీకు అకౌంట్ స్టార్ట్ అవగానే ఫస్ట్ చెప్పాలి. ఎందుకంటే విచ్ ఈజ్ క్యాపిటల్, విచ్ ఈజ్ రెవెన్యూ, విచ్ ఈజ్ కాంటింజెంట్, విచ్ ఎంట్రీ ఈజ్ ఫ్రేమ్డ్ యాజ్ పర్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ చెబితే మీరు చక్కగా నిద్రపోతారు. అకౌంట్స్ అంతేనే విరక్తి కలిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, ప్రాబ్లమాటిక్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, అరే మీరు ప్రాబ్లంలో ఇలా చేశారు కదమ్మా, దానికి ఎంట్రీ ఎందుకు వచ్చింది, ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం చక్కగా కమ్యూనికేట్ చేయొచ్చు. నువ్వు క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అని ఎంట్రీ రాసావు యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ నానా, దాంట్లో మనీ మెజర్మెంట్ ఉంది. క్లోజింగ్ స్టాక్ ని ట్రేడింగ్ అకౌంట్ లో వేసావు అంటే అక్కడ నీకు ఒక ప్రిన్సిపల్ ఉంది, మ్యాచింగ్ ప్రిన్సిపల్.
అండ్ ఇన్వెంటరీని వాల్యుయేషన్ చేసావు అంటే యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ప్రకారం కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి చేసావు, ఫైనల్ అకౌంట్స్ లో ఫస్ట్ ప్రాబ్లంలో చేసావు, గుర్తుందనన్నా అని చెప్పి మనం చెబితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ కి ఇన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయని క్లియర్ గా అర్థమవుతూ ఉంటది. అదే అకౌంటింగ్ మనం జనరల్ చెప్పేటప్పుడే కొన్ని ఇమాజినేషన్, అరే ఇది ఇంత ఇలా ఉంటది నాన్న, దీన్ని చేయండి, దాని మీనింగ్ ఏంటి అనే విషయం మీకు తర్వాత చెప్తాము. ఇప్పుడు లెడ్జర్ చాప్టర్ చేస్తున్నాం. ఆల్ నామినల్ అకౌంట్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్, ఆల్ నామినల్ అకౌంట్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్, దే ఆర్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అనే సెంటెన్స్ ఉంది. లెడ్జర్ చాప్టర్ లో దాన్ని నీకు కన్వే చేయగలమా, నీకు చెప్పగలమా? చెప్పలేం. బట్ ఫైనల్ అకౌంట్స్ రాగానే అవునా ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్ అని ఎందుకు పిలుస్తారు అంటే నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చెయ్యము, దట్స్ వై దిస్ అకౌంట్ ఈస్ కాల్డ్ నామినల్ అకౌంట్ అనే విషయాన్ని మీకు చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. అదే విధంగా ఇక్కడ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనం ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్నిటిని అసెట్స్ గా రికార్డ్ చేయాలి, కొన్నిటిని ఎక్స్పెన్స్ గా రికార్డ్ చేయాలి. గోయింగ్ కన్సర్న్ ఆర్గనైజేషన్స్ లో ఒక ఎక్స్పెండిచర్ ఆర్ ఒక పేమెంట్ ఆర్ ఒక రిసిప్ట్ వచ్చినప్పుడు దాని యొక్క బెనిఫిట్ ఎంజాయ్మెంట్ ని బట్టి క్యాపిటల్ అండ్ రెవెన్యూగా డివైడ్ చేశారు. ఒక పర్టికులర్ పేమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్ విత్ ఇన్ 12 months లో కనుక ఉంటే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని పిలుస్తారు. ఇఫ్ ద బెనిఫిట్ గివ్స్ మోర్ దాన్ 12 months అయితే దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తారు. సో లోన్స్ విషయంలో రెవెన్యూ అంటే మనకి రికరింగ్ నేచర్ తో ఉన్నటువంటి గూడ్స్ సేల్స్, దట్ ఈస్ ఎ రెవెన్యూ రిసిప్ట్స్ అండి. కలెక్షన్ ఫ్రమ్ డెటాస్ రెవెన్యూ రిసిప్ట్, బిజినెస్ ఆపరేటింగ్ యాక్టివిటీ దట్ ఈస్ వై దట్ ఈస్ ఎ రెవెన్యూ రిసిప్ట్. మరి క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే సార్ లోన్ టేకింగ్, ఫైనాన్స్ ఆఫ్ ఫ్రమ్ బ్యాంక్ లోన్స్ రిసిప్ట్ అండ్ మార్టిగేజ్ లోన్స్, డిబెంచర్స్, ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్ గా తీసుకుంటాం. వాటి యొక్క ట్రీట్మెంట్ గురించి చెప్పుకునేటప్పుడు మనం క్యాపిటల్ ఐటమ్స్ ఏవి అండ్ రెవెన్యూ ఐటమ్స్ ఏవి అంటే వాటి యొక్క నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్టి, బిజినెస్ యాక్టివిటీస్ ని బట్టి మనం వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో రెవెన్యూ జనరేషన్ 1 or more than 1 అకౌంటింగ్ పీరియడ్, వాటిని బట్టి మనం డెసిషన్ తీసుకున్నాం. ఫిజికల్ యాక్టివిటీస్ ని బట్టి తీసుకుంటాం. ద డిస్టింక్షన్ బిట్వీన్ ట్రాన్సాక్షన్ ఇంటూ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఈస్ డన్ ద పర్పస్ ఆఫ్ ప్లేసింగ్ దామ్. ఎందుకోసం అలా డివైడ్ చేయాలి సార్? క్యాపిటల్ అండ్ రెవెన్యూ డివైడ్ చేయాలి, కరెక్టే సార్, మీరు చెప్తున్నారు. విత్ ఇన్ 12 months లో బెనిఫిట్ ఇస్తే దాన్ని ఎక్స్పెన్స్ అంటాం, మోర్ దాన్ 12 months ఇస్తే రెవెన్యూ అంటారు సార్, క్యాపిటల్ అంటారు సార్, మీకు అర్థమైంది మాకు. బట్ దేనికి, వాట్ ఈస్ ద బెనిఫిట్ అంటే వాటిని ఎక్కడ చూపించాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించాలా, బ్యాలెన్స్ షీట్ లో చూపించాలా అనే క్లారిటీ కోసం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ రిసిప్ట్ దట్ విల్ బి షోన్ ఆన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ ఆర్ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండి. అది అలా చేయటం వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ నుంచి అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే లయబిలిటీస్ అసెట్స్ నుంచి మనకి పర్ఫార్మెన్స్, మన యొక్క బిజినెస్ పర్ఫార్మెన్స్, బిజినెస్ యొక్క సాల్వెన్సీ, ఇన్సాల్వెన్సీ పొజిషన్ తెలిసింది. అదే నామినల్ అకౌంట్స్ నుంచి, దట్ మీన్స్ రెవెన్యూ ఐటమ్స్ నుంచి మన యొక్క పర్ఫార్మెన్స్, ప్రాఫిటబిలిటీ ఉన్నామా, లాస్ లో ఉన్నామా అనే ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుందండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ spending, while capital expenditure are transferred to profit and loss account of 1 year which is benefit are utilized. Therefore we can conclude the time factor is very important అనే విషయం మీ అర్థమైపోయి ఉంటది. అండ్ ఎక్స్పెండిచర్ విషయంలో ఎనీ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇప్పుడు నీకు చెప్పగలుగుతా నేను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇస్ అన్ అసెట్, బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీ ఇలాంటి పర్చేజ్ చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సాలరీస్, రెంట్ ఇలాంటివన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్. అండ్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ దేన్నంటాం? డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్, లాస్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్. వాటి యొక్క బెనిఫిట్ మోర్ దాన్ 1 అకౌంటింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ బట్ వీ కెనాట్ రియలైజ్. ఫర్నిచర్ అమ్ముకోగలం, బిల్డింగ్ అమ్ముకోగలం, మిషనరీ అమ్ముకోగలం, బట్ సాలరీస్ అమ్మగలవా, రెంట్ అమ్మగలవా? సేల్ చేయలేవు. It cannot be sold. So that's why revenue cannot be sold. That's why these are gives the benefit within 12 months. Deferred revenue expenditure అంటే ఒకే ఇయర్ లో టోటల్ అమౌంట్ ని మనం P&L అకౌంట్ లో వేస్తే that is a revenue expenditure. I can accept it. Discount on issue of debenture is a revenue expenditure. Loss on issue of debenture is a revenue expenditure. But we can't debit in profit and loss account directly in the same year because the amount received on particular expenditure gives the benefit more than 1 year. That's why we can't debit immediately. That's why this is deferred revenue expenditure and ప్రతి ఇయర్ కి కొంచెం కొంచెంగా రైట్ ఆఫ్ చేసుకుంటూ వస్తాం.
సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గివ్స్ సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటవి? ఎక్వైరింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, ఎక్స్టెండెడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంప్రూవింగ్ ఎర్నింగ్ కెపాసిటీ అండ్ ప్రొడక్టివిటీ యాట్ ఎంటర్ప్రైజెస్, యూజబుల్ కండిషన్ లో ఉన్నటువంటి ఫిక్స్డ్ అసెట్స్, ఎక్వైర్ బెనిఫిట్ ఎండ్యూరింగ్ లాంగ్ లాస్టింగ్ నేచర్ తో ఉన్నటువంటివి, అండ్ ఇంక్రీజింగ్ ద కెపాసిటీ అండ్ ఎఫిషియన్సీ లైఫ్ స్పాన్ ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ డెబిటెడ్ టు ఆ పర్టికులర్ అసెట్ కి డెబిట్ చేస్తాం. వాటి లైఫ్ ని ఎస్టిమేట్ చేసి కొంచెంగా డిప్రిషియేషన్ అనే పేరుతో రైట్ ఆఫ్ చేస్తాం. అన్ఎక్స్పైర్డ్ పోర్షన్ ఆర్ షోన్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఎక్స్పైర్డ్ పోర్షన్ టు బి షోన్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే విచ్ ఆర్ నాట్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ ఆర్ treated as రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ విచ్ జనరేట్స్ ద ఇన్కమ్ అండి. మెయింటెనెన్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అంటే ఒక మిషన్ పనిచేస్తుందంటే దానికి పవర్ సప్లై ఉంటుంది, పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ టు బి రెవెన్యూ ఎక్స్పెండిచర్. ద మెయింటెనెన్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎర్నింగ్ కెపాసిటీ అండ్ కండక్టింగ్ ద ఆపరేటింగ్ యాక్టివిటీస్, దీస్ ఆర్ called revenue expenditure. Stationery expense, rent and rates, insurance premium, office expense, selling expense, distribution expense, these are the revenue expenditure. What is the accounting treatment of revenue expenditure? Revenue expenditure యొక్క accounting treatment ఏంటి? Debited to relative expenditure and debited to profit and loss account or trading account. It will not be shown in the balance sheet. It is debited to trading and profit and loss account. Factors considered in determining the capital and revenue expenditure. This question given for 4 marks in June 2021. చాలా మంది దీని విషయంలో సైడ్ హెడ్డింగ్స్ లేకుండా రాశారు, అందువల్ల వాళ్ళందరికీ 2 మార్క్స్ మాత్రమే పడ్డాయి. ఎవరైతే నేచర్ ఆఫ్ బిజినెస్ అని క్లియర్ గా రాస్తారో వాళ్ళకి మాత్రమే మంచి మార్కులు పడ్డాయండి. నేచర్ ఆఫ్ బిజినెస్ నేచర్ ని బట్టి అది క్యాపిటల్ ఐటమా రెవెన్యూ ఐటమా డిసైడ్ చేసుకుంటాం. ఎందుకని సార్ అంటే ఫర్నిచర్ బిజినెస్ చేసేవాడికి ఫర్నిచర్ రెవెన్యూ ఐటమ్, బట్ మెడికల్ షాప్ వాడికి ఫర్నిచర్ అసెట్ అవుతుంది. అలా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఏసీలు అమ్మేవాడికి ఏసీలు రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదే ఎయిర్ కండిషనర్ మనం వాడుకోవడానికి పెట్టుకున్నాం బిజినెస్ లో, దట్ ఈస్ అన్ అసెట్, ఫర్నిచర్ కిందకు వస్తుంది. రికరింగ్ నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఒక ఎక్స్పెండిచర్ ఫ్రీక్వెంట్ గా పే చేయాల్సి వస్తే దట్ ఈస్ రెవెన్యూ అంటాం. పే చేయకుండా వన్ టైం ఖర్చు పెడితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. పర్పస్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఎందుకోసం ఖర్చు పెడుతున్నాం? ఒక మిషన్ ని ఇన్స్టాల్ చేయడం కోసం ఖర్చు పెడితే దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ ఎక్స్పెండిచర్ ఇంకా ద మేజర్ రిపేర్స్ అయితే ప్రొడక్టివిటీ క్యాపిటల్ నేచర్ అవుతుంది. డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అయితే రిపేర్స్ ని రెగ్యులర్ గా రిపేర్స్ అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అండ్ ఎఫెక్టివ్ క్యాపిటల్ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్, ప్రాఫిట్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం రెవెన్యూ జనరేట్ చేసుకోవడం కోసం మనం చేసేటటువంటి యాక్టివిటీస్ ని మనం రెవెన్యూ జనరేషన్ కోసం రాసేటటువంటి కెపాసిటీ జనరేషన్ కోసం రాస్తాం. సో దాన్ని ఇన్కమ్ గా తీసుకుంటాం. ఎక్స్పెండిచర్ అండ్ ఇంప్రూవ్మెంట్ రిపేర్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇస్ డన్, ఇట్ ఈస్ చార్జ్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ క్యాపిటల్స్ ఆర్ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. మెటీరియాలిటీ ఆఫ్ ద అమౌంట్, ఒక్కోసారి సందర్భంలో ఇంపార్టెంట్ మెటీరియల్ కూడా ఇంపార్టెంట్, అంటే అమౌంట్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలా అమౌంట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఒక సందర్భంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు వాటిని అసెట్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిసిప్ట్, ఇట్ ఈస్ వీ హ్యావ్ 2 types ఆఫ్ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే లోన్స్ తీసుకున్నాయి, సేల్ ఆఫ్ అసెట్స్, రైజింగ్ ఆఫ్ లోన్స్, రైజింగ్ ఆఫ్ క్యాపిటల్, దీస్ ఆర్ ద క్యాపిటల్ రిసిప్ట్స్. Revenue receipts, capital receipts are live shown on the liability side of the balance sheet in credited respect to account capital nature, and the other capital receipts are not directly credited to profit and loss account. For example, fixed asset 92,000 which cost is sold for 92,000, which cost is 90,000. The capital receipt 92,000 is not credited to profit and loss account, only profit and loss account on sale. Profit on sale of fixed assets calculated credited to P&L account. The revenue receipts, బిజినెస్ ఆపరేషన్ రెగ్యులర్ యాక్టివిటీస్ వల్ల మనకు వచ్చేటటువంటి వాటిని రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. ఆర్డినరీ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ట్రేడ్ రిసీవబుల్ నుంచి వచ్చేది, రెంట్ రిసీవ్డ్, ఫీజ్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, రెంట్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, సేల్ ప్రాసీడ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అమ్మేసినటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా దాన్ని రెవెన్యూ రిసిప్ట్స్ గా ట్రీట్ చేస్తాం. రైజింగ్ ఆర్ లోన్ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆపరేషన్స్, దిస్ ఆర్ ట్రీట్మెంట్ CRD1. దీంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ గా కూడా ఎగ్జామినేషన్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ 2 ప్రాబ్లమ్స్ ని మీకు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఇలా 4 items ని ఇచ్చి డివైడ్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ గా అడగచ్చు, లేదా ఒక పర్టికులర్ 4 points ఇచ్చి విచ్ ఈజ్ క్యాపిటల్, విచ్ ఈజ్ రెవెన్యూ అని కూడా అడగచ్చు. సో మీకు ఆ థియరీ మొత్తం అర్థం అవ్వాలంటే ఈ CRD 1 and 2 ప్రాబ్లమ్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
సో ఇక్కడ గమనించినట్లయితే మనం ఒక్కొక్క ఐటమ్ ని చూద్దాం. ఓవర్ ఆయిలింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ పర్చేజ్డ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఫాల్స్ అని చెప్పి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటలైజ్డ్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్, మనీ స్పెంట్ ఫర్ రెడ్యూసింగ్ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఏ రెవెన్యూ ఎక్స్పెన్స్. మనం రెగ్యులర్ గా స్పెండ్ చేసే ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవడం కోసం మనం పెట్టేటటువంటి యూజ్ అమౌంట్ మనకేమవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందండి. అంతేగాని రెవెన్యూ ఎక్స్పెండ్. రెడ్యూసింగ్ ద వర్కింగ్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు మాస్టర్ మైండ్స్ లో కంటిన్యూషన్ గా జిరాక్స్ సెంటర్ కి వెళ్తుంటారు. కారణం క్వశ్చన్ పేపర్ జిరాక్స్, క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్ కోసం, వీటి కోసం. అలా వెళ్ళకుండా వీళ్ళే జిరాక్స్ మిషన్ కొనేశారు అనుకోండి, కొంత ఖర్చు తగ్గినట్టేగా, రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ తగ్గినట్టేగా. సో ఆ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం కోసం మనం ఏదైనా అమౌంట్ స్పెండ్ చేస్తే దాని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ ని డెలివరీ ఇవ్వడానికి ఒక వెహికల్ ని రెంట్ కు తీసుకొని ప్రతిరోజు వాడు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అన్ని కిలోమీటర్ డబ్బులు ఇస్తున్నాం అనుకోండి. దీని ప్లేస్ లో మనమే ఒక వెహికల్ ని కొనేస్తే మనకి కొంత రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి కాబట్టి మనమే ఒక వెహికల్ కొనవచ్చు. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ద లీగల్ ఫీజ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ట్రూ స్టేట్మెంట్ అండి. ఒక ఆస్తిని కొనేటప్పుడు లీగల్ ఫార్మాలిటీస్ పే చేసేటటువంటి రిజిస్ట్రేషన్ ఖర్చులు కానీ, లాయర్ ఒపీనియన్ కి మనం పే చేసేది క్యాపిటల్ ఎక్స్పెండిచరే అవుతుంది. దట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్ అండి. దట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్, అమౌంట్ స్పెంట్ ఫర్ లాయర్ డిఫెండింగ్ ద సూట్ క్లైమింగ్ దట్ ఫార్మ్స్ బిలాంగింగ్ టు ద ప్లాంటిఫ్ ఆఫ్ ల్యాండ్ అండ్ ల్యాండ్ ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒక ల్యాండ్ ని మనం పర్చేజ్ చేసాం, పర్చేజ్ చేసిన ల్యాండ్ మీద ఎవరో వచ్చి కేసేశారు. మనం ఆల్రెడీ పర్చేజ్ చేసాం, అయిపోయింది. ఆ తర్వాత ఎవరో వచ్చి ఈ ల్యాండ్ మాది అని చెప్పి కేసేశారు. దాని మీద మనం కోర్టుకు వెళ్ళి, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. దానికి పే చేసే ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వదు. అమౌంట్ ఫర్ స్పెండ్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ వార్న్ అవుట్ ప్లాంట్ ఆఫ్ మిషనరీ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాడు. సో ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అమౌంట్ స్పెండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ వార్న్ అవుట్ పార్ట్ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాడు, కాదు రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒక మిషన్ లో ఒక పార్ట్ పాడైపోయింది, కొత్త పార్ట్ పెట్టాం, అంత మాత్రం చేత దాని ప్రొడక్టివిటీ ఏం పెరగదు కాబట్టి దట్ ఈజ్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుందండి. ఇప్పుడు నేను ఒక కార్ కొన్నాను, షోరూమ్ లో నుంచి బయట తీసుకొస్తున్నా, స్లిప్ అయ్యి వెళ్ళి గోడకు గుద్దేశాను. ఫస్ట్ ముందు వైపు ఉన్న బ్యానెట్ పగిలిపోయింది. వాడు కొత్త బ్యానెట్ దానికి సెట్ చేశాడు. దానికి ఒక 20,000 30,000 ఛార్జ్ చేశాడు. ఆ టోటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ అవుతుంది తప్ప క్యాపిటల్ అవ్వదు. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఆన్ రిపేర్స్ అండ్ వైట్ వాషింగ్ ఆఫ్ ఫస్ట్ టైం ఆ పర్చేజ్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓల్డ్ బిల్డింగ్ కి కొత్తగా వేసినటువంటివి అన్ని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవ్వదు. అమోర్టైజేషన్, ద సినిమా హాల్ కుడ్ బి వితౌట్ ద రిపేరింగ్ వైట్ వాష్ ఎక్స్పెన్సెస్ ఆర్ అకార్డింగ్ టు ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవ్వదు. ద ఎక్స్పెన్సెస్ కనెక్షన్ విత్ ద అబ్టైనింగ్ ద లైసెన్స్ ఆఫ్ రన్నింగ్ సినిమా హాల్ ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అబ్టైనింగ్ ద లైసెన్స్, మరి లైసెన్స్ రావాలంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచరేగా. లైసెన్స్ లేకుండా సినిమా హాల్ రన్ చేయలేము కదా. సో ఆ లైసెన్స్ ఉండడం వల్ల అది సినిమా థియేటర్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దాని రెన్యువల్ కి ఏదైనా ఫీజు పే చేస్తే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అమౌంట్ స్పెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపరరీ హట్స్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సింపుల్ గా మనం చెప్పాలంటే మీ ఇంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటారు. మరి అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు వాళ్ళ సిమెంట్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానీ, లేదా వాళ్ళ ఆఫీస్ రన్ చేయడం కోసం కానీ ఒక కన్స్ట్రక్షన్ కట్టుకుంటారు. వాళ్ళది ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందో దాన్ని డిమాలిష్ చేసి పక్కన పడేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ కి, ఆ డిమాలిషింగ్ కి అయిన ఎక్స్పెన్సెస్ మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ అసెట్ కి దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ గుడ్ పిక్చర్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ సినిమా హౌస్ అండ్ ఇంకస్ ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 31st. సో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ 9,000 పర్చేజ్ చేసి రిపేర్ ఎక్స్పెండిచర్, దట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. Expenses connection with obtaining license running the cinema hall 20,000 is a capital expenditure. During the year, the cinema paid fined 1,000. Fine pay chesina, renewal fees pay chesina, revenue expenditure avutundi. Fire insurance premium 1,000 rupees paid for the 1 year is a revenue expenditure. Temporary huts is a capital expenditure. ఇందాక చెప్పుకున్నాం కదా. ఇలా మీకు అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ క్వశ్చన్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే మీరు థియరీ మీద మీకు కమాండ్ వస్తుంది. దీని వల్ల దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు, దీని వల్ల దీని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నారనే కమాండ్ వస్తుంది. ఆటోమేటిక్ గా ఈ చాప్టర్ మీద మీకు చాలా కమాండ్. దిస్ ఇస్ ద థియరిటికల్ ఫ్రేమ్వర్క్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Good morning students. Today I am explaining consignment in a short period. So consignment chapter నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మీకు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ కన్సైన్మెంట్ తెలియాలండి.
తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ అమౌంట్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ తెలియాలి. ఈ 3 విషయాల్లో మీరు కేర్ తీసుకుంటే కన్సైన్మెంట్ చాప్టర్ ఈస్ వెరీ ఈజీ. ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనార్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ విషయాన్ని గమనించినప్పుడు, when the goods are sent on consignment basis in the books of consignor, consignment account data to goods sent on consignment, no entry recorded in consignee books. For the expenses spent by consignor entry consignment account data to cash account or bank account, an advance received from consignee, bank or bills, cash or bills receivable account data to consignee's account. In the books of consignor account data to cash account, bank account, bills payable account. Next, for the bills receivable discounted at bank account data, discount account data to bills receivable, no entry made in the books of consignee. Expenses incurred by consignee, consignment account data to consignee account. These are related to consignment, that's why consignment account is debited. We need to payable to consignee, that's why consignee account is created. Consignor account data to cash account in the books of consignee. When the goods sold by consignee account data to consignment, the debtors, if the goods are sold on credit basis, debtor account is debited. If the cash sold at cash or bank or debtors account data to consignor account, because he sold on behalf of consignor kabatti. Commission due to consignee, commission is expense to consignment, that's why consignment account data to consignee account. Consignor's account data to commission account and reprastar. If the bad debts is occurred, bad debts are charged on consignment. So at the time of selling of goods, మనం ఏ ఎంట్రీ అయితే రాసామో దానికి రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి. సో కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ ఫర్ సేల్స్ కి రాసాం. సో రివర్స్ ఎంట్రీ కన్సైన్మెంట్ కి లాస్ కాబట్టి బ్యాడ్ డెట్స్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్, కన్సైనార్ అకౌంట్ డేటా టు డెటార్ అకౌంట్. If delicatory is commission is paid, we have 3 types of commissions and for the commission payable. So ordinary commission, delicatory commission, overriding commission. If delicatory commission is to be given to the consignor ఇచ్చినట్లయితే no entry in the books of consignor, because that bad debts are beared by consignee only. Then entry, he reduces his commission earned, commission account data to debtors account. At the time of sales, డెటార్ ని డెబిట్ చేశాడు కాబట్టి బ్యాడ్ డెట్స్ కి డెటార్స్ ని క్రెడిట్ చేస్తూ కమిషన్ అకౌంట్ ని డెబిట్ చేస్తారు. వెన్ గూడ్స్ టేకెన్ బై కన్సైనీ తన పర్సనల్ కి ఆ కన్సైన్మెంట్ గూడ్స్ ని వాడుకున్నట్లయితే మనం సేల్స్ కి ఎంట్రీ రాస్తామో అది రాస్తాం. కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్, మనం మీన్స్ కన్సైనార్. If the consignee records purchases account data to consignor's account. If there is an abnormal loss in transit or consignees go down, then abnormal loss account data to consignment, insurance claim account data, P&L account data to abnormal loss account అని రాస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ అబ్నార్మల్ లాస్ ని తీసేసి ఒకటే ఎంట్రీ పాస్ చేయడం కూడా జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ డేటా, P&L అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్. ఈ విషయంలోనే చాలా మంది స్టూడెంట్స్ తప్పు చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఒకటి జరుగుతుంది, రెండోది క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరుగుతుంది, రెండు అమౌంట్ టు బి షోన్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా మిస్టేక్ జరుగుతుంది. సో రిటర్న్డ్ బై కన్సైనీ రిటర్న్ చేసినట్లయితే సెండ్ చేసినప్పుడు ఏ ఎంట్రీ రాసామో దానికి రివర్స్ ఎంట్రీ. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్, నో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ. The goods remained unsold by consignee. Unsold by consignee అంటే consignment inventory or consignment stock. Inventory on consignment account data to consignment account అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజింగ్ ఎంట్రీస్ అంటారు. సో ఎలిమినేషన్ ఆఫ్ లోడింగ్ అంటే ఇఫ్ ద ఇన్వాయిస్ ప్రైస్ ఇస్ సెండ్ అట్ ఇన్వాయిస్ ప్రైస్, it includes the excess price that should be cancelled. At the time of sending of goods, elimination of loading goods sent on consignment account data to consignment account. The loading may sometimes if the goods are sent on invoice price, closing stock should calculate at invoice price only. Then if the closing stock is valued at invoice price, closing stock includes the extra amount that should be eliminated by passing a consignment account data to inventory reserve account and rastam. So elimination of excess price returned by consignee రిటర్న్ చేసిన దాంట్లో ఉన్నటువంటి దానికి కూడా consignment account data to goods sent on consignment. Closing entries, closing of consignment account. If consignment account shows a credit balance, that is a profit, consignment account data to P&L account. If consignment account shows a debit balance, that is loss, P&L account data to consignment account.
for the settlement or balance due from consignee received, cash or bank or bills receivable account data to consignee, consignor account data to cash account. No entries are made on profit of consignment because consignee doesn't have any relationship with the profit of consignment. So transfer of goods sent on consignment to trading account, goods sent on consignment account data to trading or purchases account antam. If it is a manufacturing concern, goods sent on consignment is closed by trading account. If it is a trader, it should be transferred to purchases account. అతను manufacturer or a trader అనే డీటెయిల్స్ ఇవ్వనప్పుడు you assume that manufacturer and goods sent on consignment account should be transferred to trading account. These are the accounting entries. తర్వాత ఫార్మేట్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా బాగా తెలుసుకోవాలి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్, అందరికీ తెలుసండి. సో కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్ అండ్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్, కన్సైనీ కమిషన్. ఈ 4 చక్కగా రాస్తున్నారండి. రెండో విషయానికి వచ్చేసరికి క్రెడిట్ వైపు రాసేటప్పుడు కన్సైనీ సేల్స్ బాగా రాస్తున్నారు. ఎబ్నార్మల్ లాస్ లో టోటల్ వాల్యూ గ్రాస్ వాల్యూ అన్న చూపించాలి, లేదా బై ఇన్సూరెన్స్ క్లైమ్ బై P&L అకౌంట్ అని చెప్పి గ్రాస్ వాల్యూ టోటల్ కనిపించే విధంగా చేయాలి. చాలా మంది టోటల్ వాల్యూ వేయకుండా నెట్ లాస్ ని క్రెడిట్ చేస్తున్నారు. దట్ ఈస్ యువర్ మిస్టేక్. నెక్స్ట్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీ క్లోజింగ్ స్టాక్. కన్సైన్మెంట్ ఇన్వెంటరీ షుడ్ బి క్రెడిటెడ్. ట్రేడింగ్ అకౌంట్ లో కన్సైన్మెంట్ స్టాక్ ఎలా క్లోజింగ్ స్టాక్ ఎలా క్రెడిట్ చేస్తామో కన్సైన్మెంట్ ఇన్వెంటరీ ఇక్కడ క్రెడిట్ చేయాలి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఫర్ లోడింగ్ క్యాన్సిలేషన్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అండ్ P&L అకౌంట్ ప్రాఫిట్ లాస్ వస్తే ఇన్వెంటరీ రిజర్వ్. If the closing stock is valued at invoice price, we should record reserve. So తర్వాత ఇది ప్రాఫిట్ ఆర్ లాస్ అని రికార్డ్ చేస్తాం. దీస్ ఆర్ ద అకౌంట్. కన్సైనీ అకౌంట్ కూడా చూడండి. కన్సైనీ అకౌంట్ లో సేల్స్ ఈజ్ డెబిటెడ్. సో సేల్స్ ని డెబిట్ చేసేసాం. అతని అడ్వాన్స్ ని, అతని ఎక్స్పెన్సెస్ ని, కమిషన్ మైనస్ చేస్తున్నామని థింక్ చేయండి, అంతే. సో వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ సేల్స్ అంటే సేల్స్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్, మీ అందరికీ తెలుసు. దెన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. Receivable from whom? Consignee. So entry consignee account data to consignment, consignee account data to consignment. In consignee account, that is consignment account is debited. In consignment account, that is credited. Consignment account lo credit sales బానే రాస్తారండి, సేల్స్ ని బానే క్రెడిట్ చేస్తారు. బట్ కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కన్సైన్మెంట్ చాప్టర్ లో మీరు నేర్చుకోవాల్సిన విషయాలు వస్తే 4 అండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ ఇచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ అండ్ అమౌంట్ టు బి షోన్ ఇన్ కన్సైన్మెంట్. ఇందాక చెప్పాను కదండి, అమౌంట్ ని కన్సైన్మెంట్ అకౌంట్ లో మీరు క్రెడిట్ చేసేటప్పుడు నెట్ లాస్ ని క్రెడిట్ చేస్తున్నారు కాదు, గ్రాస్ లాస్. అంటే 10,000 రూపీస్ లాస్ జరిగింది, ఇన్సూరెన్స్ క్లైమ్ 2,000 రూపీస్ ఇచ్చారు, 8,000 ఈజ్ నెట్ లాస్. నువ్వు 10,000 రూపీస్ ని కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ చేయాలి, అంతేకాని 8,000 రూపీస్ రాస్తున్నారు, అక్కడ ఒక మేజర్ మిస్టేక్ జరుగుతుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ స్టాక్. కన్సైన్మెంట్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కన్సిడరేషన్ అనే విషయంలో జాగ్రత్త చూడాలి. అమౌంట్ టు బి షోన్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో మనొక మెటీరియల్, మనొక స్టూడెంట్ యొక్క పేపర్ చూసినప్పుడు ఆన్సర్ షీట్ చూస్తే అతను డెబిట్ వైపు కన్సైన్మెంట్ స్టాక్ అని రాశాడు. ఇట్ ఈస్ రాంగ్ అండి. కన్సైన్మెంట్ స్టాక్ మీన్స్ క్లోజింగ్ స్టాక్ that will be created in consignment account. So amount to be shown in consignment account. Invoice price ఇచ్చినప్పుడు రిజర్వ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీ వెన్ దెర్ ఈస్ అబ్నార్మల్ లాస్ అండ్ నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ కానీ నార్మల్ లాస్ కానీ క్వశ్చన్ లో కనిపించినప్పుడు కన్సైన్మెంట్ ఇన్వెంటరీని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్వాయిస్ ప్రైస్ ప్రొవైడ్ చేసినప్పుడు లోడింగ్ ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కన్సైన్మెంట్ లో గుర్తుంచుకోవాలి. మనం ఒక కన్సైన్మెంట్ అకౌంట్ ని గమనించినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఇన్వాయిస్ ప్రైస్ లో ఇచ్చాడా లేకపోతే దేంట్లో ఇచ్చాడు అనే విషయాన్ని గమనించుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ సెంట్ గూడ్స్ ఆన్ కన్సైన్మెంట్ ఆన్ July 1, 2020. డేట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి, డేట్స్ కి ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వద్దు. మీరు ముందు క్వశ్చన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ లో డేట్స్ ఇచ్చినప్పుడు డేట్స్ ని జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేయండి. బట్ డేట్స్ ఇవ్వకుండానే ఇస్తుంటాడు ఎక్కువ శాతం. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 50,000 రూపీస్ సెండ్ చేశాడు అండ్ ఎక్స్పెన్సెస్ స్పెండ్ బై కన్సైనర్ 1,000 రూపీస్ స్పెండ్ చేశాడు. కన్సైనీ గివెన్ అడ్వాన్స్ ఆఫ్ 30,000 రూపీస్ అడ్వాన్స్ ప్రొవైడ్ చేశాడు, దట్ ఈస్ 30,000 రూపీస్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్ ఫ్రైట్ చార్జెస్, గోడౌన్ రెంట్ అండ్ 300 rupees insurance, total 2,800 rupees spent by consignee, and he sold 4/5 of the goods. అంటే there is a closing stock అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 4/5 of the stock అని చూసినా లేదా 50% of the goods అని చెప్పినా
వెన్ ద 1000 యూనిట్స్ పంపించి 800 యూనిట్స్ ఆర్ సోల్డ్ అని చెప్పినా అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయాన్ని ఐడెంటిఫై చేయాలి. ఈ సోల్డ్ ఎట్ 55,000. Commission is 10%. There is no delicatory commission and one customer should not pay the 600 rupees due to him. So ఇక్కడ delicatory commission లేదు కాబట్టి this loss is bearable by consignor only. Pass the entries అన్నాడు. ఎంట్రీస్ కన్నా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ లెడ్జర్ అకౌంట్స్ కి ఇవ్వాలి. సో లెడ్జర్ అకౌంట్స్ కి వెళ్తే ఫస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మీ అందరికీ తెలుసండి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 50,000 డెబిట్ చేస్తారు. కన్సైనార్ ఎక్స్పెన్సెస్ ని టు క్యాష్ 1000 రూపీస్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ టోటల్ 2800 రాసేస్తారు. కన్సైనీ కమిషన్ ఎంత చెప్పాడు? 5%, 10% ఆన్ సేల్స్. 55,000 మీద 10%, 5,500 కమిషన్ వేసిన తర్వాత సేల్స్ ఈస్ 55,000. ఇంతవరకు బాగానే చేస్తారండి. సో బ్యాడ్ డెట్స్ విషయంలో హూ బేర్డ్ ద లాస్ అనే విషయాన్ని గమనించాలి. హియర్ డెలికేటరీ కమిషన్ లేదు కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ 600 రూపీస్. ఇంతవరకు బాగానే ఉంది. దీన్నే జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. కన్సైన్మెంట్ స్టాక్. ఈ కన్సైన్మెంట్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, విచ్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కన్సైనార్ టు కన్సైనీ గోడౌన్ అన్లోడ్ చేసేంత వరకు అయిన ఎక్స్పెన్సెస్ ని వీ షుడ్ కన్సిడర్ యాజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఏ ఎక్స్పెన్సెస్ అయితే చూపిస్తామో ఆ ఎక్స్పెన్సెస్ ని, ట్రేడింగ్ అకౌంట్ లో ఏ ఎక్స్పెన్స్ అయితే చూపిస్తామో ఆ ఎక్స్పెన్స్ ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకోండి. ట్రేడింగ్ అకౌంట్ లో ఏం చూపిస్తాం మీ అందరికీ తెలుసు కదా. ఫైనల్ అకౌంట్స్ లో ఫ్రైట్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఆక్ట్రాయ్ ఇన్సూరెన్స్, ఆక్ట్రాయ్ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ ఇలాంటివి. సో ఇక్కడ కూడా కన్సైనార్ పాయింట్ టు కన్సైనీ గోడౌన్ లో అన్లోడ్ అయ్యేంత వరకు అయిన ఎక్స్పెన్సెస్ ని మనం కన్సిడర్ చేయాలి. ఈ క్వశ్చన్ లో మనం గమనించాల్సింది వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ షుడ్ కన్సిడర్ అంటే బోత్ ద కన్సైన్మెంట్ అండ్ కన్సైనార్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. కన్సైనార్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత కన్సైనీ ఎక్స్పెన్సెస్ లో ఫ్రైట్ అని కానీ, కార్టేజ్ అని కానీ, లేదా ఆక్ట్రాయ్ అని కానీ, అన్లోడింగ్ అని కానీ చెప్తేనే తీసుకోవాలి. సో ఫ్రైట్ ఆర్ క్యారేజ్ చెప్పినప్పుడు 2000 రూపీస్, టోటల్ 3000 రూపీస్ అతను స్పెండ్ చేసినటువంటి ఎక్స్పెన్సెస్. దీస్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కన్సైనార్ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ని మనం యాడ్ చేయాలి. సో 50,000 లో 1/5 ఆఫ్ ద గూడ్స్ అన్సోల్డ్ ఉన్నాయి కాబట్టి 10,000 రూపీస్. అండ్ కన్సైనార్ ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్ లో 1/5 షేర్ అన్సోల్డ్ గా ఉంది కాబట్టి 200 రూపీస్. 2000 లో 1/5 400 రూపీస్. సో ఈ ఎక్స్పెన్సెస్ ని 10,600 రూపీస్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీ. వాట్ ఇస్ ద ఎంట్రీ ఫర్ కన్సైన్మెంట్ స్టాక్ అండి? కన్సైన్మెంట్ స్టాక్ ఈజ్ అన్ అసెట్. దట్స్ వై కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ at to consignment. 10,600 should be shown in the credit side of consignment account. That is 10,600 credit side వస్తుంది. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ ప్రాఫిట్. ఇది అందరికీ తెలుసు. ఈ క్వశ్చన్ లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ట్రీట్మెంట్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అండి. బ్యాడ్ డెట్స్ డెలికేటరీ కమిషన్ లేదు కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ స్టాక్. సో కన్సైన్మెంట్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ ని కన్సిడర్ చేసేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్లాసిఫికేషన్ ని ఒక టేబుల్ ఫార్మెట్ లో మీకు ఇవ్వటం జరిగింది. సో ఆ టేబుల్ ఫార్మెట్ ని కనుక మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. చూడండి. సో కన్సైనార్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్, నాన్ రికరింగ్ నేచర్, రికరింగ్ నేచర్ ఎక్స్పెన్సెస్. సో కన్సైనీలో నాన్ రికరింగ్, రికరింగ్ ఎక్స్పెన్సెస్, ప్యాకింగ్ చార్జెస్, లోడింగ్ చార్జెస్. కన్సైనార్ విషయంలో మీరేం గమనించక్కర్లేదు. బ్యాంక్ చార్జెస్ అండ్ డ్యామేజ్డ్ చార్జెస్ ఇవన్నీ ఎక్కువ ఇవ్వడండి. సో కన్సైనార్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. క్యారేజ్, ఫ్రైట్, అవుట్వర్డ్, ఇన్సూరెన్స్ ఫర్ ద గూడ్స్ ట్రాన్సిట్ ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా కన్సిడర్ చేయాలి. కన్సైనీ విషయంలో మాత్రం ఇంపోర్ట్, కస్టమ్ డ్యూటీస్, డాక్ డ్యూటీస్, క్లియరింగ్ చార్జెస్, ఆక్ట్రాయ్, క్యారేజ్ ఇన్వర్డ్, ఫ్రైట్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, అన్లోడింగ్ చార్జెస్ వీటిని మాత్రమే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా తీసుకోవాలి. మిగతావి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎందుకు ఈ క్లాసిఫికేషన్? క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ కోసం. క్లోజింగ్ స్టాక్ లో మనం ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి కాబట్టి కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే మనం సెండ్ చేసిన వాటి యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ అండ్ కన్సైనీ తీసుకోవాలి. ఆ రెండు యాడ్ చేస్తేనే 10,600 రూపీస్. ద ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్ ఈజ్ 5,700 షుడ్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. వై అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వై సేల్స్ ని మనం ఇక్కడ చేసాం, క్రెడిట్ చేసాం, అందుకని ఇక్కడ వై అని రాసాం చూసారా.
వై క్రెడిట్ అయ్యాడంటే వై అకౌంట్లో ఏమవుతుంది, డెబిట్ అవుతుంది 55,000. we got a advance of 30,000. what is the entry for advance? bills receivable account data to y account by y, by bills receivable 30,000, by consignment expenses, consignment bad debts, consignment commission. These are the expense deduction from 55,000. final settlement amount is 16,100. that should be debited to bank account. సో ఫైనల్ సెటిల్మెంట్ జరిగిందా లేదా అనేది క్లాస్లో ఉన్న ప్రాబ్లం, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో గమనించాలి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద కస్టమర్స్ ద షో ద నెసరీ జనరల్స్ లెడ్జర్ అకౌంట్ ఇన్ ద బోత్ ద బుక్స్ ఆఫ్ పార్టీస్. సో అతని 1/5 ఆఫ్ ద గూడ్స్ సోల్డ్ బై ఎంటైర్డ్ కమిషన్, వన్ కస్టమర్ పెయిడ్ కుడ్ నాట్ పే అన్నాడు. క్లియర్గా ఇచ్చేసాడు కాబట్టి మీరు ఆ అమౌంట్ని సెటిల్మెంట్ని బ్యాంక్ అకౌంట్కి రాసుకోవాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్లో ఉన్న బ్యాలెన్స్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద క్లాస్ రూమ్ డిస్కషన్ 1. క్లాస్ రూమ్ డిస్కషన్ 2కు వెళ్తే దీంట్లో కమిషన్ క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ క్యాలిక్యులేట్ ద కమిషన్ కేర్ఫుల్లీ. మీకు 5th ఎడిషన్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, ప్రకాష్ సార్ చేసేటటువంటి ఫేవర్ ఏంటంటే మీరు ఏ పర్టికులర్ క్వశ్చన్లో వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయాన్ని. ఈ క్వశ్చన్లో మీరు ఎంటైర్ క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరికి కన్సైన్మెంట్ అకౌంట్ తెలుసు. ఏంటది? గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ డెబిట్, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ డెబిట్, కన్సైనీ ఎక్స్పెన్సెస్ డెబిట్, కన్సైనీ కమిషన్ డెబిట్ అనే విషయాలు తెలుసు, అండ్ కన్సైనీ సేల్స్ క్రెడిట్ అని తెలుసు. మరి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చూడాలి. వీఆర్ సెండింగ్ 1000 DVDs పంపించాం, 600 DVDsని 300 DVDs మాత్రమే సేల్ చేశాడు. అంటే అవుట్ ఆఫ్ 1000లో 900 సేల్ చేశాడు, 100 DVDs మిగిలిపోయినాయి అని అర్థం. సో 10 DVDs అనే ప్లేయర్స్ ఇక్కడ నాట్ రిసీవ్డ్, వన్ కస్టమర్ బికమ్ ఇన్సాల్వెంట్, బ్యాడ్ డెట్స్ కూడా ఉన్నాయి. సో కమిషన్ క్యాలిక్యులేషన్ ఇచ్చాడు, అది ఇంపార్టెంట్. B was entitled a commission of 25% DVD, 25 rupees per DVD player sold, and plus 1/5 of the amount which was gross sale processes. Total commission exceed the sum calculated 125 of DVD player అన్నాడు. being B sent amount to Jew on 30th June 2020. సో ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్, బీస్ అకౌంట్ మాత్రమే అడిగాడు. సో ఫస్ట్ నువ్వు క్యాలిక్యులేషన్ చేయాల్సింది కన్సైన్మెంట్ అకౌంట్తో పాటు దీంట్లో మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది కమిషన్. సో ఇక్కడ ఆర్డినరీ కమిషన్ అనేది 900 DVDs సేల్ చేశాడు. ఒక్కొక్క DVDకి 25 రూపీస్, దట్ ఈస్ 22,500 రూపీస్, 22,500. టోటల్ కమిషన్, ఆర్డినరీ కమిషన్ ప్లస్ డెలికటరీ కమిషన్. సో ఆర్డినరీ కమిషన్ అండ్ డెలికటరీ, టోటల్ కమిషన్ అస్యూమ్డ్ యాస్ ఎక్స్ అండి. సో టోటల్ కమిషన్లో వాడు ఏమని చెప్తున్నాడు? సేల్స్ ఆర్డినరీ కమిషన్ ప్లస్ ఓవర్ రైడింగ్ కమిషన్ ఆన్ 1/4, దేని మీద? 96,000 ప్లస్ 51,000 మైనస్ టోటల్ కమిషన్. 96,000 అంటే 600 DVDsని ఏ ప్రైస్కి సేల్ చేశాడు? 160 రూపీస్ చొప్పున. 300 DVDsని 170 రూపీస్ చొప్పున. సో 170 రూపీస్ చొప్పున 300కి 51,000, 96,000. సో టోటల్ సేల్స్ ఇక్కడ ఏమన్నాడు? గ్రాస్ సేల్ ప్రాఫిట్స్ లెస్ టోటల్ కమిషన్. టోటల్ కమిషన్ అస్యూమ్ యాజ్ ఎక్స్ అనుకున్నాం, ఇంటూ 900 ఇంటూ 125, దట్ ఈస్ 1,47,000 మైనస్ ఎక్స్ మైనస్ 1,12,500 ఎలా వచ్చింది? 900 DVDsని 125 ప్రైస్ కంటే ఎక్కువ అమ్మిన దాని మీద 1/4 ఇస్తానని చెప్పాడు. సో 1,47,000 మైనస్ ఎక్స్ మైనస్ 1,12,500 ఆన్ 1/4. షార్ట్ ఫామ్ చేస్తే పాయింట్ ఎక్స్ ప్లస్ 0.25 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 31,125. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 31,125 బై 1.25. then commission is equal to 24,900. that is total commission. Here there is no delicatory commission also. delicatory commission లేదు అనే విషయాన్ని నేను ఎందుకు చెప్పాను? ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి? there is a bad debts అండి. మనకి బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. ఇక్కడ వన్ కస్టమర్ 10 DVDs could not recovered from his వన్ ఆఫ్ ద కస్టమర్ అన్నాడు. 10 DVDsని అమ్మితే దాంట్లో ఒక కస్టమర్ కట్టలేదని చెప్పాడు. సో ఆ లాస్ని ఎవరు బేర్ చేయాలంటే కన్సైనరే బేర్ చేయాలి. సో ఎట్ ది టైమ్ ఆఫ్ సెండింగ్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ విషయంలో హియర్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మనం 1000 DVD ప్లేయర్స్ని, ఒక్కొక్క DVD ప్లేయర్ని 100 రూపీస్ చొప్పున సెండ్ చేసాం. దట్స్ వై 100 ఇంటూ 1000 1 lakh రూపీస్. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ గమనిస్తే అతను సెండ్ చేసేటప్పుడు ఖర్చు పెట్టింది 1,500 రూపీస్ ఫర్ మెట్ కన్సైనర్. సో 1,500 రూపీస్ కన్సైనర్ ఖర్చు పెట్టాడు. దెన్ 1,500 ఈజ్ డెబిటెడ్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ 2 రకాల ఖర్చులు ఉన్నాయి. 3,000 రూపీస్ ఫర్ క్లియరెన్స్ చార్జెస్, మనం పంపించిన గూడ్స్ని అతను క్లియర్ చేసి గోడౌన్లో దించుకోవడానికి 3,000 రూపీస్. అండ్ ఒక్కొక్క DVDకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 20 రూపీస్ చెప్పాడు. ఎన్ని DVD సేల్ చేశారు? 900 DVD సేల్ చేశారు. ఎందుకంటే 600 ఏమో క్యాష్కి సేల్ చేశారు, 300 ఏమో క్రెడిట్ సేల్ చేశారు. సో 900 DVDs ఎట్ ది రేట్ ఆఫ్ 20, దట్ ఈస్ 18,000 ప్లస్ 3,000 21,000 సపరేట్గా రాశారు.
క్లియరింగ్ చార్జెస్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ సపరేట్ రాశారు, రెండు కలిపి రాయొచ్చు. కమిషన్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 24,900. ఇవన్నీ మీకు తెలుసండి. సేల్స్ 600 డివిడీస్ 160, 300 డివిడీస్ 170, దట్ ఈస్ టోటల్ సేల్స్ని మనం రికార్డ్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇంకేం పని ఉంది మనకి? బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ ఎవరు భరించాలి? డెలికేటరీ కమిషన్ లేదు కాబట్టి 10 డివిడీస్ 170 రూపీస్ చొప్పున, ఎందుకంటే క్రెడిట్ సేల్ చేసినప్పుడు 170 చొప్పున సేల్ చేసాం కాబట్టి దట్ ఈస్ 1700. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్. క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్లో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని గూడ్స్? 100 గూడ్స్ అందరికీ తెలుసు. ఎందుకని 1000లో 900 సేల్ చేశాడు సార్, 100 గూడ్స్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీ ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ ఎంత, కన్సైనీ ఎంత? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ అండ్ కన్సైనీ అన్సోల్డ్ స్టాక్ విషయంలో తీసుకోవాలి. ఎంత అంటే 1500 రూపీస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్, 3000 రూపీస్ క్లియరింగ్ చార్జెస్ అనేవి ఈ రెండు కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. దెన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీకి వెళ్ళినప్పుడు సో 100 డివిడీస్ ఒక్కొక్క డివిడీ 100 రూపీస్ చొప్పున 10,000 రూపీస్. కన్సైనర్ ఎక్స్పెన్స్ 1500 డివైడెడ్ బై 100 by 1000 pieces 150, 3000 100 by 1000 pieces proportionate expenses, that is 10,450. It will be credited to consignment account. 10,450 is credited in consignment, stock is credited, then the balancing figure 8,350 is the profit on consignment. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు కన్సైన్మెంట్లో క్లాస్ రూమ్ డిస్కషన్ 2 కంప్లీట్ చేసుకున్నాం. ఈ 2 ప్రాబ్లమ్స్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే బ్యాడ్ డెట్స్ డీలింగ్ అండ్ నెక్స్ట్ కన్సైన్మెంట్ క్లోజింగ్ స్టాక్ రికార్డింగ్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, కమిషన్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు నౌ ద టాపిక్ ఈజ్ అబ్నార్మల్ లాస్. అబ్నార్మల్ లాస్ కనుక ఇచ్చినట్లయితే ఫస్ట్ మీరు డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే అబ్నార్మల్ లాస్ ఎక్కడ జరిగింది? ట్రాన్సిట్లో జరిగిందా లేకపోతే కన్సైనీ గోడౌన్లో జరిగిందా అనే విషయాన్ని గమనించాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ట్రాన్సిట్ లాస్ కనుక ట్రాన్సిట్లో జరిగినట్లయితే మీరు ఏమనుకోవాలి అంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ని మాత్రమే కన్సిడర్ చేయాలి, కన్సైనీ ఎక్స్పెన్సెస్ని కన్సిడర్ చేయకూడదు. అదే కనుక కన్సైనీ గోడౌన్లో యాక్సిడెంట్ జరిగితే కన్సైనీ ఎక్స్పెన్సెస్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కన్సైన్మెంట్లో 1000 రేడియో సెట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 900 రూపీస్ చొప్పున కన్సైన్మెంట్లో కన్సైన్ చేశారు. అయితే ఫ్రైట్ చార్జెస్ కింద 7,650 అండ్ ఇన్సూరెన్స్ కింద 3,250 పే చేశారు. ఎవరు పే చేశారు? కన్సైనర్. ట్రాన్సిట్లో 50 రేడియోస్ స్టోలెన్ అండ్ 150 రేడియోస్ ఆర్ ఇన్ ట్రాన్సిట్, ఇంకా కన్సైనీకి రీచ్ అవ్వలేదు. అంటే 900లో 50 డ్యామేజ్ 1000లో 50 డ్యామేజ్ అయిపోతే 950, 950లో 150 ఇంకా రిసీవ్ అవ్వలేదు కాబట్టి 800 పీసెస్. ఈ 800 పీసెస్లో అతను సేల్ చేసింది 750 పీసెస్ ఫర్ 9 lakh రూపీస్ అండ్ 10,500 రూపీస్ క్యారేజ్ కోసం స్పెండ్ చేశారు. షీ గెట్స్ ఎ కమిషన్ ఆఫ్ 6%. షీ ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ 2,500 ఫర్ రిపేరింగ్ ద డ్యామేజ్ సెట్స్ రిమైనింగ్ ఇన్వెంటరీ అండ్ మిస్ రాకీ లాడ్జ్డ్ ఏ క్లైమ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 35,000. ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్ అన్నాడు. కన్సైన్మెంట్ అకౌంట్లో మీ అందరికీ తెలిసిన విషయం గూడ్స్ ఎంట్ ఆన్ కన్సైన్మెంట్. మనం 1000 డివిడీస్ 900 రూపీస్ చొప్పున 9 lakh రూపీస్ కన్సైన్మెంట్ పంపించాం. అండ్ కన్సైనర్ స్పెండ్ క్యాష్ ఫ్రైట్ చార్జెస్ 7,650 అండ్ 3,250, దట్ ఈస్ 10,900. కన్సైనీ ఎక్స్పెన్సెస్ క్యారేజ్ 10,500, రిపేర్స్ 2,500. హర్ సేల్స్ ఈజ్ 9 lakhs. 9 lakhs మీద 6%, దట్ ఈస్ 54,000 కమిషన్, దట్ ఈస్ 67,000. ఇవన్నీ కూడా మీరు రికార్డ్ చేయగలరండి. ఇప్పుడు అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ క్లోజింగ్ స్టాక్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 50 రేడియో సెట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 900 రూపీస్ చొప్పున 45,000. ఓన్లీ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ని మాత్రమే తీసుకోవాలి బికాజ్ గూడ్స్ అనేది కన్సైనీకి రిసీవ్ అవ్వలేదు. హీ స్పెండ్ 10,900 రూపీస్. 50 రేడియో సెట్స్కి అయితే 1000 రేడియో డివైడెడ్ బై 1000 into 50 545, 45,545. ఇన్సూరెన్స్ క్లైమ్ 35,000, 10,545. సో ఇంతవరకు బాగానే క్యాలిక్యులేట్ చేస్తారండి. మీరు కన్సైన్మెంట్ అకౌంట్లో ఏం చేస్తున్నారంటే బై అబ్నార్మల్ లాస్ అని చెప్పి 10,545 వేస్తున్నారు. దట్ ఈస్ మేజర్ మిస్టేక్. వెన్ యూ టుక్ 35,000 and 10,045. సో ఇది కానీ లేదా ఈ ఒక్క అమౌంట్ కానీ చూపించాలి. అంటే 45,545 తీసుకున్నప్పుడు 2 ఎంట్రీస్ వస్తాయి. ఎంట్రీ అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెట్ ఆర్ టు కన్సైన్మెంట్ అకౌంట్ 45,545, ఇన్సూరెన్స్ క్లైమ్ అకౌంట్ డెట్ ఆర్ 35,000, P&L అకౌంట్ డెట్ ఆర్ 10,545 టు అబ్నార్మల్ లాస్ అకౌంట్ అని రాయాలి. లేదు ఈ రెండింటిని తీసుకుని ఒకే సింగిల్ ఎంట్రీలో రాయాలి అనుకున్నప్పుడు
Insurance claim account at are 35,000, P&L account 10,545 to consignment account. Here వాడు సెకండ్ మెథడ్ నే అప్లై చేసుకున్నాడు, ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లైమ్ 35,000, P&L అకౌంట్ 10,545. చాలా మంది ఈ ఒక్క ఫిగర్ ని చూపించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చూపించట్లా. మొన్న దారుణమైన విషయం ఏంటంటే 35,000 ని డెబిట్ సైడ్ చూపించారండి. ఎంత మిస్టేక్ చూడండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇన్కమ్ అవుతుంది, ఎందుకంటే రెవెన్యూ ఐటమ్ ఆఫ్ ద గూడ్స్ డ్యామేజ్. దట్స్ వై 35,000 షుడ్ బి క్రెడిటెడ్. కానీ వాడు ఏం చేశాడంటే డెబిట్ సైడ్ చూపించాడు. ఎంత మేజర్ మిస్టేక్ ఆలోచించండి. తర్వాత మనం చేయాల్సింది కన్సైన్మెంట్ ఇన్వెంటరీ అండ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. బికాస్ 150 goods are not received by consignee. 150 రేడియో సెట్స్ 900 రూపీస్ చొప్పున 1,35,000. కన్సైనర్ యొక్క ఎక్స్పెన్సెస్ ని కూడా యాడ్ చేయాలి. 10,900 ఇంటూ 150 by 1000 1635, 1,36,635. ఏంటి సార్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీనే, బట్ గూడ్స్ ఆర్ నాట్ రిసీవ్డ్ బై కన్సైనీ. అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీ క్లోజింగ్ స్టాక్ గమనిస్తే ఇతనికి 1000 రేడియో సెట్స్ మనం పంపించాం, 150 రీచ్ అవ్వలేదు అండ్ 50 డ్యామేజ్ అయిపోయినాయి. మొత్తం రిసీవ్ అయింది 800. 750 రేడియో సెట్స్ ని అతను సేల్ చేశాడు. సో ఇక మిగిలిపోయినటువంటి రేడియో సెట్స్ 50 రేడియో సెట్స్ 900 రూపీస్ చొప్పున 45,000. ఇక్కడ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ని కన్సైనీ ఎక్స్పెన్సెస్ ని తీసుకోవాలి. కన్సైనర్ 10,900 ఇంటూ 50 by 1000 545. ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సింది కన్సైనీ స్పెండ్ చేసినటువంటి ఫ్రైట్ చార్జెస్ కింద 10,500 రూపీస్ స్పెండ్ చేశాడు. క్యారేజ్ చార్జెస్ కింద 10,500. ఈ 10,500 వాడికి రిసీవ్ అయిన గూడ్స్ 800కి మాత్రమే స్పెండ్ చేస్తాడు. కాబట్టి 10,500 ఇంటూ 50 by 800 656, దట్ ఈస్ 46,201. దీన్ని ఏమంటాం? కన్సైన్మెంట్ ఇన్వెంటరీ అంటాం. ఇది కూడా కన్సైన్మెంట్ ఇన్వెంటరీనే, బట్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. అందుకని దీన్ని ఎలా చూపించాడో చూడండి, రెండు కలిపి చూపిస్తారు. కన్సైన్మెంట్ ఇన్వెంటరీ ఇన్ హ్యాండ్, కన్సైనీ దగ్గర ఉన్నటువంటి స్టాక్ వాల్యూ ఎంత, ట్రాన్సిట్ లో ఉన్నటువంటి వాల్యూ ఎంత, టోటల్ ఎంత. ద బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈస్ ప్రాఫిట్. కన్సైనీ అకౌంట్ ప్రిపరేషన్ తెలుసు కదండి. సేల్స్ ఈజ్ డెబిటెడ్, హిస్ ఎక్స్పెన్సెస్ అండ్ హిస్ కమిషన్ ఆర్ క్రెడిటెడ్. సో ఇక్కడ గమనించాల్సింది రిపేర్ చార్జెస్. చాలా మంది ఎగ్జామ్ లో మాత్రమే డౌట్ వస్తుంది. మీరు ఇక్కడ వరకు బాగానే చేస్తారు. ఎగ్జామ్ లో ఏం డౌట్ వస్తుంది అంటే ఇతను డ్యామేజ్ సెట్ కి 2,500 రూపీస్ స్పెండ్ చేశాడు, కరెక్టే. రిమైనింగ్ సెట్స్ ఇన్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీలో మిగిలిన దానికి ఖర్చు పెట్టాడు, కాబట్టి నేను ఇన్వెంటరీకి యాడ్ చెయ్యాలా అనే కొత్త డౌట్ అనేది క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్ కి. దట్ ఈస్ రాంగ్ అండి. 2,500 ని కన్సైన్మెంట్ అకౌంట్ లోనే డెబిట్ చేయాలి రిపేర్ ఎక్స్పెన్సెస్ అని. ఇన్వెంటరీ రిపేర్ చేసినంత మాత్రాన దాని కాస్ట్ వాల్యూని పెంచకూడదు. చెయ్యాల్సి వస్తే దాన్ని మైనస్ చేయాలి. అంటే ఎక్స్పెన్సెస్ పేబుల్ ఏదన్నా చెబితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1,000 రూపీస్ పెట్టి ఒక సైకిల్ కొన్నావండి, సెకండ్ హ్యాండ్ సైకిల్ ని కొన్నావు. వాడు రిపేర్ చేయించాడు 200 రూపీస్ పెట్టి. రిపేర్ చేయించి నీకు 1000కి సేల్ చేశాడు. అప్పుడు నువ్వు 1000 రూపీస్ పే చేసేసావు. దట్ కాస్ట్ ఈస్ 1000 అంతే. అదే వాడు చెప్పాడు ఇది రిపేర్ చేస్తే 200 అయింది కాబట్టి నేను 800కే వాడు వాల్యుయేషన్ చేసి నీ దగ్గర 800 తీసుకుంటాడు. అప్పుడు ఆ 200 స్పెండ్ చేసినప్పుడు 200 యాడ్ చేస్తాం. పేబుల్ సార్ అనే విషయాన్ని మనం 1000 రూపీస్ వాల్యుయేషన్ నుంచి 200 తీసేసి 800 రియలైజబుల్ వాల్యూగా తీసుకోవాలి. అది గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ అండ్ నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ ఇచ్చినప్పుడు, నెక్స్ట్ క్వశ్చన్ నార్మల్ లాస్ ఇచ్చినప్పుడు, నార్మల్ లాస్ అనే విషయాన్ని గమనించినప్పుడు ఇక్కడ గమనిస్తే ఈ క్వశ్చన్ లో ఇలిస్ట్రేషన్ 1 లో గమనించినట్లయితే 1 ప్యాకెట్ లాస్ట్. సో 800 ప్యాకెట్స్ ని 100 టూత్ పేస్ట్ ఉంటాయి, దాంట్లో ఒక్కొక్క ప్యాకెట్ ని 900 రూపీస్ చొప్పున పంపించాం. సో 100 ప్యాకెట్స్ కార్టేజ్ ఫ్రైట్ చార్జెస్ పే చేసాం. 1 లాస్ట్ ఇన్ 1 వే అండ్ 750 ప్యాకెట్స్ ని సేల్ చేశాడు. he got 2% ఆఫ్ కమిషన్ ఆర్డినరీ, 1% ఆఫ్ డెలికేటరీ కమిషన్. దీంట్లో ఇప్పుడు మీరు నేర్చుకునే కొత్త పాయింట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డెలికేటరీ కమిషన్ ఇచ్చినప్పుడు ఏం లేదు, 2+1 మనం 3% ఆపరేట్ చేయడమే. 3% ఆపరేట్ చేస్తే సరిపోతుంది. కాస్ట్ ఆఫ్ ద ఇన్వెంటరీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్, కన్సైనీ ఎక్స్పెన్సెస్, రికరింగ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, కమిషన్ 8,88,000 మీద 2% అండ్ 1% సపరేట్ క్యాలిక్యులేట్ చేశాడు. నువ్వు 3% డైరెక్ట్ గా వేసినా కూడా ఏం కాదు. సో అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కమిషన్ క్యాలిక్యులేషన్ 7.5%, అబ్నార్మల్ లా క్యాలిక్యులేషన్ 900 రూపీస్. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 100 రూపీస్, దట్ ఈస్ 1000 రూపీస్ అబ్నార్మల్ లాస్. ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్ 570 కాబట్టి 430 ఇస్ ద లాస్. నీకు ఇక్కడ చూపించేటప్పుడు 570 ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్ అయింది,
అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 430. క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని 59 ప్యాకెట్స్ మిగిలిపోయినాయి. ఎందుకని మనం సెండ్ చేసినటువంటి స్టాక్ 800 ప్యాకెట్స్లో 740 అమ్మేశాడు, 60 మిగలాలి. 60లో 1 ప్యాకెట్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి 59 into 900. కన్సైనీ ఎక్స్పెన్సెస్ 100 రూపీస్ చొప్పున 5900. ప్రపోర్షనెట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ తీసుకునేటప్పుడు సో 39,950 ఇంటూ 59/799 బికాస్ వన్ అనేది ట్రాన్సిట్లో డ్యామేజ్ అయిపోయింది కాబట్టి దాని వరకే తీసుకోవాలి. నాన్ రికరింగ్ నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ మాత్రమే తీసుకోవాలి. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ 59 ప్యాకెట్స్ మిగిలిపోయినట్టుగా వర్కింగ్ నోట్స్ ఇచ్చాడు. నార్మల్ లాస్ అంటే తెలుసు అందరికీ. వర్క్ మనకున్నటువంటి ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ లాస్. సో అన్అవాయిడబుల్ లాస్. సో గూడ్స్ కు ఉన్నటువంటి వాడి యొక్క ఇన్హెరెంట్ ఫీచర్స్ వల్ల మనకి లాస్ అవటం అనేది జరుగుతుంది. ఈ కన్సైన్మెంట్ లాస్ నార్మల్ లాస్ ఇచ్చినప్పుడు కన్సిడర్ యాజ్ నార్మల్ లాస్ అని వాడే ఇస్తాడు. ట్రీటెడ్ యాజ్ నార్మల్ లాస్ అని క్లియర్ గా ఇస్తాడు. ఇలా ఎప్పుడైతే ఇచ్చాడో నీకు ఒక విషయం గుర్తు రావాలి. ఏంటి అంటే క్వాంటిటీ, రేట్, అమౌంట్ అనే విషయాన్ని గుర్తు రావాలి. చాలాసార్లు చెప్పాను. ఎప్పుడైతే మనం స్టాక్ ఇన్ హ్యాండ్ కలిసి క్వాంటిటీ, అమౌంట్ అనే రెండు పాయింట్స్ మనం 2 కాలమ్స్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఎప్పుడండి నార్మల్ లాస్ వచ్చినప్పుడు. ఇక్కడ అబ్నార్మల్ లాస్ కూడా జరిగింది. సో దీంట్లో అబ్నార్మల్ లాస్, నార్మల్ లాస్ రెండు జరిగినాయి. 100 kgs గీస్ లాస్ట్ డ్యూ టు లీకేజ్ అన్నాడు. ఇట్ ఈస్ అబ్నార్మల్ లాస్. అండ్ 400 kgs is destroyed in transit. Sorry, normal loss is 100 kgs. 400 kgs are destroyed in transit అని చెప్పాడు. సో ఫస్ట్ 400 kgs ని క్యాలిక్యులేట్ చేస్తాం. 30 రూపీస్ చొప్పున 12,000. ట్రాన్సిట్ కాబట్టి ఓన్లీ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటాం. ఒక్కొక్క కేసుకు వచ్చేసరికి 5 రూపీస్ ప్యాకింగ్ ఛార్జెస్ కింద పే చేశాను, ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్. దెన్ 400 into 5 2000 rupees, 14,000. ఇన్సూరెన్స్ క్లైమ్ 9,000, 5,000 రూపీస్ అబ్నార్మల్ లాస్. వాట్ ఇది అకౌంటింగ్ ఎంట్రీ అండి? ఎంత అమౌంట్ చూపిస్తారో చెప్పండి మీరు ఇక్కడ. సో ఇన్సూరెన్స్ క్లైమ్ అని చెప్పి కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 9,000 అండ్ బై P&L అకౌంట్ అని చెప్పి 5,000, 14,000 ని రెండు విడిగా చూపిస్తాం. అండ్ ఇక్కడ 15,000 kgs పంపించాం, 4,50,000. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 7,500. దీంట్లో నుంచి అబ్నార్మల్ లాస్ ని మైనస్ చేయాలి. దట్ ఈస్ 14,000 ఆల్రెడీ వాల్యుయేషన్ చేసాం. సో లేదా 5,25,000 డివైడెడ్ బై 15,000 into 400 వేసినా వస్తుంది. దట్ ఈస్ 14,000. తర్వాత గూడ్స్ 14,600 ఉన్నాయి, 5,11,000. అవైలబుల్ ఫర్ సేల్ వచ్చేసరికి 100 నార్మల్ లాస్ పోతే 14,500. దట్ ఈస్ 5,11,000 రూపీస్. క్వాంటిటీ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ 7,000 kgs మిగిలినాయి. ఎలా తెలిసిందండి? 14,500లో 7,500 ని సేల్ చేశారు కాబట్టి 7,000 kgs. దెన్ అవైలబుల్ క్వాంటిటీ ఉంది 14,500, అన్సోల్డ్ 7,000. దట్ ఈస్ కాల్డ్ 5,11,000 by 14,500 into 7,000. దట్ ఈస్ 2,46,690. వాట్ ఇస్ ది అకౌంటింగ్ ఎంట్రీ? అదే స్పెషల్ అకౌంటింగ్ ఎంట్రీ కాదండి. కన్సైన్మెంట్ ఇన్వెంటరీ అకౌంట్ ఎట్ ఆర్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అనే రాస్తాం. దెన్ సో కన్సైన్మెంట్ అకౌంట్ లో గమనించినప్పుడు బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 4,50,000, బై క్యాష్ 75,000, ఎక్స్పెన్సెస్ 33,000 ఖర్చు పెట్టాడు. అతని కమిషన్ సేల్స్ మీద 5%, దట్ ఈస్ 22,500. అబ్నార్మల్ లాస్ 9,000 ప్లస్ 5,000, 14,000. విడిగా 9,000, 5,000 కూడా చూపించవచ్చు. కన్సైన్మెంట్ ఇన్వెంటరీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 2,46,690. సో దాన్ని చూపించేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇస్ ద ప్రాఫిట్, 1,30,190. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ CRD 5 చూస్తే ఇన్వాయిస్ ప్రైస్. అందరికీ తెలుసు ఇన్వాయిస్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కంటే ఎక్స్ట్రా ప్రైస్ ని యాడ్ చేసి మనం సెండ్ చేసి దాన్నే ఇన్వాయిస్ ప్రైస్ అని పిలుస్తాం. ఇన్వాయిస్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ లోడింగ్ అంటాం. లోడింగ్ అనే పదం మీకు గుర్తు రాగానే, ఇన్వాయిస్ ప్రైస్ అని గుర్తు రాగానే మనకి రెండు చోట్ల ఇన్వాయిస్ ప్రైస్ లో లోడింగ్ ఉంటుంది. కన్సైన్మెంట్ అకౌంట్ లో ఒకటి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ లో, రెండోది కన్సైన్మెంట్ ఇన్వెంటరీలో. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ లో ఇంక్లూడ్ అయినటువంటి లోడింగ్ ని రివర్స్ ఎంట్రీ పాస్ చేస్తాం. వాట్ ఇస్ ది అకౌంటింగ్ ఎంట్రీ వెన్ ద గూడ్స్ ఆర్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ బేసిస్? కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. అండ్ ఎలిమినేషన్ ఆఫ్ లోడింగ్ ఎంట్రీ ఏంటంటే రివర్స్ ఎంట్రీ, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ ఇన్వెంటరీకి ఎంట్రీ ఏం రాస్తాం? కన్సైన్మెంట్ ఇన్వెంటరీ అకౌంట్ ఎట్ ఆర్ టు
కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాం. సో దాని మీద ఉన్నటువంటి ఎక్స్ట్రా లోడ్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీ రిజర్వ్ అని పిలుస్తాం దాన్ని. దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం వీ క్రియేట్ ఇన్వెంటరీ రిజర్వ్. వాట్ ఇస్ ది అకౌంటింగ్ ఎంట్రీ? సో కన్సైన్మెంట్ ఇన్వెంటరీ అకౌంట్ ఎట్ ఆర్ టు కన్సైన్మెంట్ రాసినప్పుడు ఇన్వెంటరీ రిజర్వ్ కి రివర్స్ ఎంట్రీ అంటే ఇన్వెంటరీ రిజర్వ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు కన్సైన్మెంట్ ఇన్వెంటరీ రిజర్వ్. రిజర్వ్ ఆల్వేస్ క్రెడిట్, అది గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ ఆల్వేస్ క్రెడిట్ కాబట్టి ద ఎంట్రీ అనుకోండి కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు కన్సైన్మెంట్ ఇన్వెంటరీ రిజర్వ్ అకౌంట్. దెన్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీ రిజర్వ్ ని కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూపించడం అనేది జరుగుతుంది. కన్సైన్మెంట్ ఇన్వెంటరీ రిజర్వ్ ని కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ వైపు చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇలా ఇన్వాయిస్ ప్రైస్ లో గనక జరిగినట్లయితే వాటి విషయంలో రెండిటికి లోడింగ్ ఎలిమినేషన్ కి 2 ఎంట్రీస్ మనం చూస్తాం. ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ ప్రకారం పంపించాడా లేదా అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ లో అజయ్ ఆఫ్ బాంబే కన్సైన్ టు విజయ్ ఆఫ్ ఢిల్లీ సోల్డ్ అట్ ఇన్వాయిస్ ప్రైస్. చూసారా, ఇన్వాయిస్ ప్రైస్ అన్నాడు. సో ఇప్పటి వరకు మనం కమిషన్ లో ఆర్డినరీ కమిషన్ చూసాం, ఓవర్ రైడింగ్ కమిషన్ 1+2 2+1 3% చూసాం, అండ్ ఓవర్ రైడింగ్ కమిషన్ డెలిగేటరీ కమిషన్. సో ఆర్డినరీ కమిషన్ ప్లస్ డెలిగేటరీ కమిషన్ చూసాం. తర్వాత ఓవర్ రైడింగ్ కమిషన్ CRD 2లో ఎక్సెస్ ఆఫ్ ప్రైస్ 125 పైస్ కంటే ఎక్కువ ప్రైస్ కమ్మినటువంటి దాని మీద 125 ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ కమ్మినటువంటి దాని మీద అడిషనల్ కమిషన్ ఇచ్చాం. ఇక్కడ కూడా అలానే వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్వాయిస్ ప్రైస్ కి సేల్ చేసిన దాని మీద 10% ఇచ్చి అంతకంటే ఎనీ ఎక్సెస్ ప్రైస్ మీద 25% ఇస్తానని చెప్పాడు. ఫ్రైట్ ఇన్సూరెన్స్ చార్జెస్ 10,000 రూపీస్ పే చేసింది కన్సైనర్ అండ్ అగ్రిగేటింగ్ 1 lakh రూపీస్. అమౌంట్ ఆఫ్ యాక్చువల్ సేల్స్ అకౌంట్ ఆఫ్ సేల్స్ ఈజ్ 1 lakh రూపీస్ సేల్స్ చేశాడు. 75% ఆఫ్ కన్సైన్మెంట్ సేల్ చేసింది 1 lakh రూపీస్ కి. ఈ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 8,000 రూపీస్. 10% ఆఫ్ ద గూడ్స్ వాల్యూ ఆఫ్ 12,500 డెస్ట్రాయిడ్ ఇన్ కన్సైనీ గోడౌన్, ఢిల్లీ గోడౌన్ అన్నాడు. సో కన్సైనీ గోడౌన్ లో యాక్సిడెంట్ జరిగింది. ఇందాక జరిగినవి అన్ని ట్రాన్సిట్ లో జరిగినాయి, ఇప్పుడు కన్సైనీ గోడౌన్ లో జరిగింది కాబట్టి కన్సైనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో ప్రపోర్షనేట్ కూడా అబ్నార్మల్ లాస్ కి యాడ్ చేసుకోవాలి. విజయ్ రెమిటెడ్ బ్యాలెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అజయ్, ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇమీడియట్లీ వి నీడ్ టు ఓపెన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓపెన్ చేసాం. కన్సైన్మెంట్ అకౌంట్ లో ఫస్ట్ రాయాల్సింది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. వాట్ ఈస్ ద గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్? ఎక్కడ చూసినా కూడా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మీకు కనిపించట్లేదు. చూడండి, ఇక్కడ కనిపించట్లా. హింట్ ఇచ్చాడు వాడు, ఏమని? 10% ఆఫ్ ద కన్సైన్మెంట్ గూడ్స్ ఆర్ వాల్యూ 12,500 వర్ డెస్ట్రాయిడ్ ఫైర్ ఇన్ గోడౌన్, ఢిల్లీ గోడౌన్ అన్నాడు. 10% గూడ్స్ డ్యామేజ్ అయిపోయినాయి అంటే సో 100%కి ఎంత పంపించామంటే 1,25,000 ఇంటూ 100/10 దట్ ఈస్ 1,25,000. అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఈజ్ 1,25,000. ఇట్ ఈస్ ఇన్వాయిస్ ప్రైస్ అండి. ఇప్పుడు లోడింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. లోడింగ్ ఈజ్ 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే 20% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ అని అర్థం. 1,25,000 ఇంటూ 20% ఆపరేట్ చేయొచ్చు, ఆ 25/125 ఆపరేట్ చేయొచ్చు. 25% ఆన్ కాస్ట్ అంటే 1/4 ఆన్ కాస్ట్ అని అర్థం. సేల్స్ లోకి మారిస్తే 1/5. 25/125 అంటే 1/5 కాదా? సో 1,25,000 ఇంటూ 1/5 దట్ ఈస్ 25,000. సో ఎంట్రీలో ఫస్ట్ రాసేటప్పుడు టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 1,25,000, ఎలిమినేషన్ ఆఫ్ లోడింగ్ సో 25,000 ఇమీడియట్లీ రాయాలి. తర్వాత మనకి ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసింది ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ కి 10,000 రూపీస్ స్పెండ్ చేశారు. సో టు బ్యాంక్ అకౌంట్ 10,000 రూపీస్. కన్సైనీ స్పెండ్ చేసినటువంటి ఎక్స్పెన్సెస్ 8,000 రూపీస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అన్నారు. సో విజయ్ 8,000 రూపీస్ టు విజయ్ 8,000 రూపీస్. తర్వాత అతని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మొత్తం సేల్స్ ఎక్స్పెన్సెస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేశాడు. దెర్ ఈజ్ నో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ. అండ్ ఇప్పుడు మనం ఏమేం చేసేసాం? 1,25,000, 10,000, 8,000 రూపీస్ చూపించేసాం. సేల్స్ 1 lakh రూపీస్ వాడే డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇప్పుడు కమిషన్ క్యాలిక్యులేట్ చేయాలి. కమిషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమి ఇచ్చాడు? విజయ్ వాజ్ ఎంటైటిల్డ్ కమిషన్ ఆఫ్ 10% ఆన్ సేల్స్ ఇన్వాయిస్ ప్రైస్ అండ్ 25% ఎనీ ఎక్సెస్ ప్రైస్ అన్నాడు. సో కమిషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1,25,000 మీద 75% ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ సోల్డ్. ఎందుకని 1,25,000లో 75% అమ్మేశాడు కాబట్టి
93,750. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు 75% ఆఫ్ ద కన్సైన్మెంట్ అన్నాడు కాబట్టి కన్సైన్మెంట్ చేసిన గూడ్స్ లో 75%. వీటిని ఇన్వాయిస్ ప్రైస్ అంటాం. యాక్చువల్ ప్రైస్ 1 lakh రూపీస్, ఎక్స్ట్రా అమ్మిన ప్రైస్ 6,250. అప్పుడు 9,750 రూపీస్ మీద 10% చొప్పు 9,375. ఎందుకని అంటే 10% ఆన్ సేల్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అని చెప్పాడు కాబట్టి మనం 10% 9,375. ఓవర్ రైడింగ్ కమిషన్ ఎక్స్ట్రా ప్రైస్ మీద 25%, దట్ ఈస్ 1562.5, దట్ ఈస్ 1563. టోటల్ కమిషన్ 10,938. వాట్ ఇస్ అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి. కన్సైన్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ టు కన్సైనీ అకౌంట్ గుర్తుపెట్టుకోండి. కన్సైన్మెంట్ అకౌంట్ లో టు కన్సైనీ, హూ ఇస్ ద కన్సైనీ అండి? విజయ్. దెన్ 10,938. కమిషన్ అర్థమైంది కదా. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి ఇంకా? అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్, నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్. అబ్నార్మల్ లాస్ ఎంత? 10% కి 12,500. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. అబ్నార్మల్ లాస్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ కాస్ట్ ప్రైస్. వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండి? 1 lakh రూపీస్. ఎందుకని? 1,25,000 లో 25,000 లోడింగ్ తీసేస్తేనే కనుక మనకు వచ్చేది, దట్ ఈజ్ 1 lakh రూపీస్. సో అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. 12,000 రూపీస్, 12,500 ఇన్వాయిస్ ప్రైస్ ప్రకారం దాన్ని కాస్ట్ ప్రైస్ లోకి మార్చుకోవాలి. ఎందుకని? అబ్నార్మల్ లాస్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ లోనే క్యాలిక్యులేట్ చేయాలి. సో 12,500 into 100/125, 10,000 రూపీస్. అండ్ ప్రపోర్షనల్ ఎక్స్పెన్స్ ఆఫ్ అజయ్ 10,000 మీద 10%, దట్ ఈస్ 1,000, 11,000 రూపీస్. సో 11,000 రూపీస్ లో ఇన్సూరెన్స్ క్లైమ్ ఏమైనా వచ్చిందా అంటే వాడు ఏమైనా చెప్పాడా ఇన్సూరెన్స్ క్లైమ్ గురించి? ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ క్లైమ్ గురించి మనకు డిస్కస్ చేయలేదు కాబట్టి 11,000 రూపీస్ అబ్నార్మల్ లాస్, దట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్. దట్స్ వై కన్సైన్మెంట్ అకౌంట్ లో అబ్నార్మల్ లాస్ 11,000 రూపీస్ రాసాం. ఇప్పుడు ఇన్వెంటరీ ఎంత పర్సెంట్ మిగిలిపోయినాయి అంటే 100% లో మనం సెండ్ చేసినటువంటి దాంట్లో 15% అన్సోల్డ్ స్టాక్, 100లో 10% డ్యామేజ్ అయిపోయినాయి అండ్ 75% అమ్మేశాడు. సో మొత్తం 85 పోతే 15%. బేసిక్ ఇన్వాయిస్ ప్రైస్ ప్రకారం 1,25,000. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 10,000. కన్సైనీ అన్ని సెల్లింగ్ ఎక్స్పెన్సే కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనుక కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఉంటే అబ్నార్మల్ లాస్ లో కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనీ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఎందుకని సార్ అంటే, సో అతని గోడౌన్ లో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి కన్సైనీ ఎక్స్పెన్సెస్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 1,35,000 లో 15%, 20,250 is the invoice price of unsold stock at consignment. So total loading 25,000 లో 15%, that is 3,750. What is the accounting entry for 20,250 and consignment inventory account at R to consignment account? What is the accounting entry for 3,750? Consignment account at R to consignment inventory reserve account. Then inventory reserve ni 3,750 debit side, consignment inventory in 20,250 credit side చూపిస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,478 రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,478, దట్ ఈస్ ద కన్సైన్మెంట్. దీంట్లో మనం నేర్చుకుంది ఇన్వాయిస్ ప్రైస్ ప్రకారం ఇచ్చినప్పుడు ఇన్వెంటరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఆల్సో దీంట్లో నేర్చుకున్నటువంటి కొత్త పాయింట్ ఏంటి అంటే కమిషన్ క్యాలిక్యులేషన్, ఆర్డినరీ కమిషన్ అండ్ ఓవర్ రైడింగ్ కమిషన్ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నారు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ ఈ సమ్ లో మీరు గమనించాల్సినటువంటి విషయం, చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటిది ఏంటి అంటే 125% ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్, కాస్ట్ అదొకటి ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అదొక విషయం. అండ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ని దీన్ని బేస్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ విషయంలో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయంలో అసైన్మెంట్ ప్రాబ్లం ఒకటి ఉందండి, ఇది కూడా మీరు జాగ్రత్తగా కనుక నేర్చుకోగలిగితే ఇన్వాయిస్ ప్రైస్ మీద మీకు కమాండ్ వస్తుంది. ఇక్కడ సపరేట్ అంటే 125% బేస్ కాకుండా దే సెండ్ ఎట్ గూడ్స్ ఎట్ కన్సైన్మెంట్ బేసిస్. సో 5 lakh రూపీస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ని 7,50,000 రూపీస్ డైరెక్ట్ గా ఇచ్చేశారు. సో ఎట్ ది టైమ్ ఆఫ్ కన్సైన్మెంట్ ఇన్వెంటరీ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ లో 7,50,000 రూపీస్ క్రెడిట్ చేసి, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 7,50,000 క్రెడిట్ చేసి ఇమీడియట్లీ దాని మీద ఉన్నటువంటి లోడింగ్ 2,50,000 ని క్యాన్సిలేషన్ చేసుకోవాలి. తర్వాత కన్సైన్మెంట్ ఎక్స్పెన్సెస్ 50,000 రూపీస్ అమౌంట్స్ ఎక్స్పెన్స్ చేశారు కాబట్టి 50,000 రూపీస్ డెబిట్ చేసుకోవాలి, అది రొటీన్ గా మీకు తెలిసిన విషయమే. ఆన్ అకౌంట్ ఆఫ్ సేల్స్ 6 lakh రూపీస్, సో కన్సైన్మెంట్ అకౌంట్ లో 6 lakhs రూపీస్ క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ ఎంత అమ్మేశాడు? 4/5 ఆఫ్ ద గూడ్స్ కాబట్టి 1/5 క్వాంటిటీ మిగిలిపోయింది.
అండ్ అతని యొక్క డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000 రూపీస్. సో ఎక్స్పెన్సెస్ లో 15,000 అండ్ 6 lakhs మీద కమిషన్ 0.5%, 5% దట్ ఈస్ 30,000 రూపీస్, 5% దట్ ఈస్ 4,45,000. ఇప్పుడు కన్సైన్మెంట్ ఇన్వెంటరీ క్యాలిక్యులేట్ చేయడం ఇంపార్టెంట్. కన్సైన్మెంట్ ఇన్వెంటరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం పంపించినటువంటి 7,50,000 ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ కన్సైనార్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మొత్తంలో 2/5 ఆఫ్ ద స్టాక్. ఎందుకని అతను అమ్మింది 4/5 ఆఫ్ ద స్టాక్, మనకి 1/5 ఆఫ్ ద స్టాక్ మిగిలిపోయింది. దెన్ 1/5 ఆఫ్ ద స్టాక్ అంటే 3,26,000 రూపీస్. సో ఆర్డినరీ కమిషన్. సో 3,26,000 రూపీస్ కన్సైన్మెంట్ అకౌంట్ లో, సారీ అక్కడ కానీ ఇక్కడ ఈజీగా ఉంది. 1/5 ఆఫ్ ద కన్సైన్మెంట్ 1,63,000 రూపీస్, 1,63,000 రూపీస్. ఇన్వెంటరీ రిజర్వ్ టోటల్ గూడ్స్ మనకి లోడింగ్ 2,50,000, దాని మీద 1/5 50,000 రూపీస్. ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్ ఈజ్ 1,18,000 రూపీస్. దీంట్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లోడింగ్ 2,50,000 ఎలా వచ్చింది? గూడ్స్ అండ్ 1,07,50,000 ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇన్వెంట్ స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2,50,000 మీద 1/5 50,000 రూపీస్. ఇది రాయటం చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా మనం ఎలా చేసామంటే దీంట్లో కూడా సో అన్సోల్డ్ స్టాక్ మనకు ఉన్నటువంటి ఇన్వాయిస్ ప్రైస్ లో ఉన్నటువంటి దాంట్లో మనం గమనించినప్పుడు రిజర్వ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 6,250 రూపీస్, సారీ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టోటల్ రిజర్వ్ 25,000, దాని మీద అన్సోల్డ్ 15% 3,750. ఇదే విధంగా దాని మీద 1/5 మనం క్యాలిక్యులేట్ చేసి రాయటం అనేది జరిగింది. ఓకే స్టూడెంట్స్, నౌ ఇలిస్ట్రేషన్ 2. సిఆర్డి అని మెన్షన్ చేయటంలో ఉద్దేశం ఏంటి అంటే ఈ క్వశ్చన్ లో ఇన్వాయిస్ ప్రైస్ 30 days, the principal to draw an agent a 30 days bills of exchange for 80 days of the invoice price అని ఉంది. ఇన్వాయిస్ ప్రైస్ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైనా ఈ కన్సైన్మెంట్ అకౌంట్ ఇప్పటి వరకు అడిగినవన్నీ అవే. బట్ ఈ క్వశ్చన్ లో వీడేం చేశాడు అంటే ఓన్లీ కన్సైనీ అకౌంట్ ప్రిపరేషన్. సో దీస్ ట్రాన్సాక్షన్ వుడ్ రికార్డ్ the value, the closing inventory and ledger accounts in the books of A. అంటే కన్సైనీ బుక్స్ లో లెడ్జర్ అకౌంట్స్, క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ని మాత్రమే ఇవ్వటం జరిగింది. బట్ ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ 1000 సైకిల్స్ ని 640 రూపీస్ ఇంక్లూడింగ్ ద ఫ్రైట్, దాన్ని ఇన్వాయిస్ ఎట్ 800 రూపీస్ అని చెప్పాడు. సో ఈ క్వశ్చన్ లో మీరు సొల్యూషన్ గమనిస్తే 8 lakhs మీద కన్సైనీకి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ తో అనవసరం. సో సేల్స్ చేసింది 820 బైస్కిల్స్ ని 930 చొప్పున 7,62,500 అండ్ 8 lakhs సెండ్ చేసినటువంటి ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఒక్కోటి 800 రూపీస్ చొప్పున 1 lakh కాబట్టి సో 30 days కి 80% బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చారు కాబట్టి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కన్సైనార్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 6,40,000, అతని ఎక్స్పెన్సెస్ 12,500, అతని కమిషన్ ఎర్నడ్. కమిషన్ ఎట్లా ఇస్తానని చెప్పాడు, ప్రామిస్ చేశాడు అంటే ఇస్ కమిషన్ గూడ్స్ సోల్డ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అండ్ ఓవర్ ఏ ఎంటైటిల్ కమిషన్ ఆఫ్ 7.5% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ and 20% any surplus above the invoice price. Then we need to calculate the commission also. Commission calculate చేసేటప్పుడు 6,56,000 820 bicycles ని 800 రూపీస్ చొప్పున 6,56,000, దీని మీద 7.5% కమిషన్, దట్ ఈస్ 49,200. నెక్స్ట్ అడిషనల్ ప్రైస్ 130, ఎందుకని అతను 930 రూపీస్ చొప్పున ఒక్కొక్క బైసికల్ ని సేల్ చేశాడు, ఒక్కొక్క బైసికల్ ని 930 రూపీస్ చొప్పున సేల్ చేశాడు కాబట్టి అతను 130 ఎక్స్ట్రా ప్రైస్ కమ్మాడు. ఎక్స్ట్రా ప్రైస్ మీద 20%, దట్ ఈస్ 21,320. Total commission 70,520. It will be debited in consignor account. Then balancing figure he paid in cash. Closing stock calculate చేసేటప్పుడు at 640 because 160 bicycles. ఈ క్వశ్చన్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 20 unsold cycles are spoiled were to be valued at depreciation of 50% on cost. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఉన్నటువంటి సైకిల్స్ మనం సెండ్ చేసిన 1000 సైకిల్స్ లో 820 సైకిల్స్ ని అతను సేల్ చేశాడు. రిమైనింగ్ 180 సైకిల్స్ మిగలాలి. 180 సైకిల్స్ లో
20 సైకిల్స్ స్పాయిల్ అయిపోయినాయి అన్నాడు. 160 సైకిల్స్ గుడ్ కండిషన్లో ఉన్నాయి. గుడ్ కండిషన్లో ఉన్న సైకిల్ని ఒక్కోటి 640 రూపీస్ కాస్ట్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ ప్రకారం 1,02,400. దీన్ని చాలా మంది ఏం చేస్తారు అంటే 800 రూపీస్ చొప్పున క్యాలిక్యులేట్ చేస్తారు. అక్కడ ఫ్రైట్ ఇంక్లూడ్ అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ మైనస్ ఇన్వాయిస్ ప్రైస్ అనే దాంట్లో ఫ్రైట్ ఇంక్లూడ్ అయి ఉండకూడదు. సో 640 చొప్పున 1,02,400 20 బైసికిల్స్ ని ఈ 640లో 50%కి వాల్యుయేషన్ చేశాడు. అంటే టోటల్ 180 సైకిల్స్ అన్సోల్డ్ ఉంటే 160 సైకిల్స్ గుడ్ కండిషన్లో ఉన్నాయి, 20 సైకిల్స్ బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి. ఇట్స్ రియలైజబుల్ వాల్యూ ఈజ్ 50% ఆఫ్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 320, 6,400. Then the closing stock is 1,08,800. This amount is not recorded in consignee books because consignor have the right on consignment stock. కన్సైనీకి ఎలాంటి రైట్ ఉండదు, ఆ ప్రాపర్టీకి అతను ఓనరు కాదు కాబట్టి అతను కన్సైన్మెంట్ ఇన్వెంటరీకి ఎలాంటి ఎంట్రీని పాస్ చేయడు. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్లో మనకి ఈ పాయింట్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఏమని వస్తుంది? కన్సైన్మెంట్ ఇన్వెంటరీ రికార్డ్స్ ఇన్ కన్సైనీస్ బుక్స్ అని వస్తుంది. ఇట్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. కన్సైనీ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ కన్సైన్మెంట్ అన్సోల్డ్ స్టాక్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ కన్సైనీస్ బుక్స్ అని చెప్పి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ CRD 6 మల్టిపుల్ ఐటమ్స్ ని మనం రికార్డ్ చేసేటట్టు జనరల్ ప్రాబ్లమ్స్ అని ఇవ్వటం జరిగింది. సో విక్రమ్ ఫుడ్ కంపెనీ 5,000 kgs ఆఫ్ బేబీ ఫుడ్, 2,000 టిన్స్ ఆఫ్ నెట్ వైట్ ఉన్నటువంటి 1 kg ప్యాకెట్స్, 6,000 హాఫ్ kg ప్యాకెట్స్ ని మన కన్సైన్మెంట్ మీద పంపిస్తున్నారు. హీ గెట్స్ ఏ కమిషన్ ఆఫ్ 5% ఆన్ సేల్ ప్రాఫిట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టు పే బేసిస్ బుకింగ్. అంటే కన్సైనర్ కన్సైన్మెంట్ మీద సరుకు పంపించేటప్పుడు టు పే బేసిస్ ఆఫ్ బుకింగ్, దట్ ఎక్స్పెన్సెస్ ఆర్ బేర్డ్ బై కన్సైన్, నాట్ బేర్డ్ బై కన్సైన్, సారీ, పెయిడ్ బై కన్సైన్. ఎవరు పే చేసినా బేర్ చేయాల్సింది కన్సైన్మెంటే, అటు కన్సైనర్ పే చేసినా కన్సైనీ పే చేసినా. బట్ ఇక్కడ కన్సైన్మెంట్ లో టు పే బేసిస్ బుకింగ్ చేశారంటే ఫ్రైట్ చార్జెస్ ని ఎవరు పే చేస్తారు అంటే కన్సైనీ పే చేస్తాడు. దెన్ ఎంత పే చేస్తా అన్నాడు? 2% ఆన్ సెల్లింగ్ ప్రైస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే 2% ఆన్ ఫ్రైట్ చార్జెస్ ని 2% ఆన్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ 1 kg tin 10 రూపీస్ చొప్పున, 6,000 ప్యాకెట్స్ కాబట్టి 6 రూపీస్ చొప్పున. ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ 15,700. At the time of goods sent on consignment, consignment account is debited with 2,001 kg 10 rupees chopuna, 10 rupees chopuna to 20,000 rupees, 10 rupees chopuna 20,000 rupees, and 6,000 packets of 6 rupees chopuna 36,000. Total goods sent on consignment 56,000. And then Sundar store spent 1440 freight charges, రెంట్ అండ్ ఇన్సూరెన్స్ కమిషన్, ఇవన్నీ కూడా సపరేట్ క్యాలిక్యులేషన్ అనేది మనకు వచ్చేస్తుంది. స్టోరేజ్ అండ్ రెంట్ చార్జెస్ 600 రూపీస్. సో ఇక్కడ మనం 600 రూపీస్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. మరి ఫ్రైట్ చార్జెస్ ఏమన్నాడు? 2% ఎట్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్ గా ఫ్రైట్ చార్జెస్ ని క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్రైట్ చార్జెస్. సెల్లింగ్ వాల్యూ ఆఫ్ కన్సైన్మెంట్ గూడ్స్ ఆర్ 15 రూపీస్ చొప్పున 30,000, 42,000, దట్ ఈస్ 72,000. 72,000 మీద 2% 1440. What is the accounting entry in the books of consignor andi? What is the entry for 1440? Immediately you can say consignment account data to cash. But here consignor is not paid the amount. The amount is paid by consignee. Freight charges are paid by consignee. Then entry consignment account data to consignee account. దట్స్ వై కన్సైనీలో సుందర్ స్టోర్స్ అని చెప్పి 1440 రాస్తారు. సేల్స్ 1,500 kgs సేల్ చేశారు 15 రూపీస్ చొప్పున. 400 హాఫీస్ kgs అమ్మేశారు 28,000, 50,500. హియర్ 1 tin డ్యామేజ్ అయిపోయింది అన్నాడు. 1 kg టిన్ అనేది 50 కేసెస్ లో 50 ప్యాకెట్స్ ఉన్నటువంటిది లాస్ట్ ఇన్ ట్రాన్సిట్ అన్నారు. దానికి కూడా మనం ఇన్సూరెన్స్ అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ ఇన్ ట్రాన్సిట్ లో 50 kgs విత్ 10 రూపీస్ కాస్ట్ ప్రైస్ ప్రకారమే చేయాలి. ఇఫ్ యు నో ద సెల్లింగ్ ప్రైస్ అయినప్పటికీ నువ్వు కాస్ట్ ప్రైస్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 50 into 10 500 రూపీస్. ఫైట్ చార్జెస్ సెల్లింగ్ ప్రైస్ మీద 2% అన్నాడు కాబట్టి ఈ 10 రూపీస్ ది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ అవుతుంది.
50 into 15 rupees కాబట్టి 15 into 50 750 2% 15 rupees. The cost of inventory lost is 515. Insurance claim 450. Then the net loss is 65. These two items are recorded in consignment account. By insurance claim, by P&L account. By insurance claim, that is 450. By P&L account 65. Then now closing stock calculate చేయాలి. మనం సెండ్ చేసినటువంటి ఎన్ని కేసెస్ పంపించాం? 2000 టిన్స్ లో 1500 అమ్మేశాడు. ఒక టిన్ డ్యామేజ్ అయిపోయింది. అండ్ 4000 6000 వాటిల్లో 4000 అమ్మేశారు, 2000 మిగిలింది. కన్సైన్మెంట్ ఇన్వెంటరీ క్యాలిక్యులేట్ చేయాలి. అట్ సెల్లింగ్ ప్రైస్ తెలుసు కదా అని ఇన్వాయిస్ ప్రైస్ లో చేయకూడదండి, కాస్ట్ ప్రైస్ లోనే చేయాలి. దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్, నాట్ అట్ ఇన్వాయిస్ ప్రైస్, గుర్తుపెట్టుకోండి. సో కన్సైన్మెంట్ ఇన్వెంటరీ 10 రూపీస్ చొప్పున 4500 450 పీసెస్. ఎందుకని 50 డ్యామేజ్ అయిపోయినాయి కదా, 50 డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి 450 పీసెస్ మిగిలిపోయింది. 2000 హాఫ్ కేజీ ప్యాకెట్స్, దట్ ఈస్ 12,000. ఇట్స్ సెల్లింగ్ ప్రైసెస్. దేనికి సార్ సెల్లింగ్ ప్రైసెస్ అంటే? ఫ్రైట్ చార్జెస్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఈ రెండు కలిపితే ఎంత అండి? 20,750. 2% ఆన్ ఫ్రైట్ చార్జెస్, దట్ ఈస్ 415. దెన్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ 16,915. దిస్ ఈస్ ద కన్సైన్మెంట్ ఇన్వెంటరీ. సో ఈ క్వశ్చన్ లో మనం నేర్చుకుంది అడ్జస్ట్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఫ్రైట్ చార్జెస్ క్యాలిక్యులేట్ చేయడానికి టోటల్ చాప్టర్ ని కవర్ చేసేటటువంటి ఒక సింపుల్ ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, AP6A గనక మీరు చేశారంటే పేపర్ మీద చేయండి, ఆల్ టాపిక్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, ఇన్వెంటరీ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్, సాహూస్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రైస్. Assuming is nothing had been recovered from the insurance company to defect the insurance policy. To defect the insurance policy, settle his account immediately అన్నాడు. సో నీకు టోటల్ చాప్టర్ అనేది కవర్ అవుతుందండి. మీరు ఈ ప్రాబ్లం ఒక్కటి కనుక మీరు చేయగలిగితే మీకు టోటల్ కన్సైన్మెంట్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత పేపర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేషన్స్ చేయండి, కన్సైన్మెంట్ ఒకటి అకౌంట్ ఓపెన్ చేయండి, మీరు రిమైనింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయకుండా. వెన్ యూ ఓపెన్ ద కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, హియర్ 150,000 టాయ్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 150 చొప్పున సెండ్ చేసాం. 150 చొప్పున 1,50,000 అండి, 1,50,000. దెన్ ఎక్స్పెన్సెస్ పే చేసింది 10,000 రూపీస్, ఫ్రైట్ చార్జెస్ 1,500, 11,500 టు క్యాష్, 11,500 రూపీస్ పే చేసాం. తర్వాత మనకేముంటుందండి? అడ్వాన్స్ కానీ. సో కన్సైన్మెంట్ లో మీరు ఒక ప్రాసెస్ లో ఆలోచించండి. కన్సైనర్ సెండ్ ద గూడ్స్ అట్ 1,50,000 అండ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సెండింగ్ హీ స్పెంట్ ఎక్స్పెన్సెస్. ఇఫ్ హీ గాట్ ద అడ్వాన్స్ ఏమైనా రిసీవ్ చేసుకున్నాడా అనే విషయాన్ని చూడండి. సాహు సెంట్ ఏ బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ 50,000 రూపీస్ యాజ్ అడ్వాన్స్ పేమెంట్. What is the entry? Bank account debtor to Sahu account. It is recorded in Sahu account. Sahu account లో by bank 50,000 rupees అని చెప్పి అడ్వాన్స్ రికార్డ్ అవుతుంది. కన్సైన్మెంట్ అకౌంట్ లో రికార్డ్ అవ్వదు. కన్సైనీ ఎక్స్పెన్సెస్, సాహు ఎంత స్పెండ్ చేశాడు? అడ్వర్టైజ్మెంట్ కోసం 2,000, టాయ్స్ ని డెలివరీ తీసుకుంటూ 14,400, 16,400 రూపీస్ ఖర్చు పెట్టాడు. దెన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో 14,400 rupees, 2,000 rupees. So what is the sales made by him? 800 toys ni 220 చొప్పున సేల్ చేశాడు. That is 1,76,000. 1,76,000. What is the commission to him? అతని కమిషన్ 5% on 1,76,000. That is 8,800 కమిషన్ వేసేసాం. Then here also there is a bad debts. One customer 5 rupees per 5% per commission. One credit customer could not pay the 5 toys amount. Credit customer pay చేయలేదు. Who bear the loss? వెంటనే నీకేం గుర్తు రావాలి? డెలివరీ కమిషన్ అనే వర్డ్ ఉందా? ఎక్కడా లేదు. ఓన్లీ 5% కమిషన్. Then the loss is bared by consignor. Then it is debited in consignment account. 220 rupees చొప్పున 5 bicycles 1,100 rupees. Total 26,300 rupees విడికి. ఇప్పుడు అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకని? డెస్ట్రాయిడ్ ఇన్ ట్రాన్సిట్. 100 టాయ్స్ ఆర్ డెస్ట్రాయిడ్ ఇన్ డ్యామేజ్ అన్నాడు. 100 టాయ్స్ ని ఏ ప్రైస్ ప్రకారం? 150 ప్రైస్ ప్రకారం. ది ఎక్స్పెన్సెస్ ఆర్ 11,500. దెన్ సో ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటూ అబ్నార్మల్ లాస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ ఈస్ 100 టాయ్స్, దట్ ఈస్ 15,000. ఫ్రైట్ చార్జెస్ లో ప్రపోర్షనేట్ అమౌంట్ 1,000.
ఇన్సూరెన్స్ లో ప్రపోర్షనల్ అమౌంట్ 150, total 16,150. Nothing is recovered. Then total amount is created in consignment. Nothing is recovered అనగానే that amount is lost to P&L account అని కొంతమంది చూపించట్లేదండి. రికవర్ అయితే రెండు అమౌంట్లు చూపిస్తాం, రికవర్ కాకపోతే టోటల్ అమౌంట్ ని కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రియేట్ చేస్తాం. దెన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో బై అబ్నార్మల్ 16,500 అని చెప్పి 16,150. వాట్ ఇస్ ద ఎంట్రీ? అబ్నార్మల్ లాస్ అకౌంట్ ఎట్ ఆర్ టు కన్సైన్మెంట్ అకౌంట్, P&L అకౌంట్ ఎట్ ఆర్ టు అబ్నార్మల్ లాస్ అకౌంట్ అని రాస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం పంపించినప్పుడు 1000 రేడియోస్ పంపించాం, ఎన్ని మిగిలిపోయినాయి అనే విషయాన్ని చూడాలి. 1000 రేడియోస్ లో 100 డ్యామేజ్ అయిపోయినాయి, 800 సేల్ చేశాడు కాబట్టి 100 టాయ్స్ ఇంటూ 150, 15,000. కన్సైనార్ ఎక్స్పెన్సెస్ లో ఫ్రైట్ చార్జెస్, ఇన్సూరెన్స్ చార్జెస్ ఇంతవరకు తీసుకొని చాలా మంది ఆపేస్తారండి, అది రాంగ్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ కూడా తీసుకోవాలి అన్సోల్డ్ స్టాక్ విషయంలో. ఎందుకని కన్సైనీ స్పెండ్ చేశాడు ఎంత? 14,400 రూపీస్ స్పెండ్ చేశాడు. అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ he spent 14,400. Then proportionate amount of 14,400, that is for 900 units. అందుకే నేను టోటల్ చాప్టర్ కవర్ అవుతుంది అన్నాను. ఇక్కడ వాడికి రిసీవ్ అయింది 100 డ్యామేజ్ అయిపోయినటువంటి స్టాక్ వాడికి రిసీవ్ అవ్వాలా, 900 స్టాక్ రిసీవ్ అయింది. సో 100/90, that is 1,600 rupees. Then the cost of inventory 17,750. ఈ టోటల్ చాప్టర్ లో ఈ ఒక్క ప్రాబ్లం AP6 కనుక మీరు చేశారంటే టోటల్ చాప్టర్ అనేది మీకు రివైజ్ అయిపోతుంది. మీరు పేపర్ మీద పెట్టండి. సార్ నాకు టైం లేదు సార్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ని, క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్ ని పేపర్ మీద పెట్టి కన్సైన్మెంట్ అకౌంట్ లో ఎంత క్రెడిట్ చేస్తారు అనే విషయాన్ని మీరు రాసి ఒకసారి మీ సొల్యూషన్ ని చెక్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీకు 100% ఈ చాప్టర్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. ఈ చాప్టర్ లో నేర్చుకోవాల్సిన విషయాలు మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం నేర్చుకోవాలి అనే విషయానికి వచ్చినప్పుడు కన్సైన్మెంట్ స్టాక్ క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలి, అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్, నార్మల్ లాస్ ఉన్నప్పుడు క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలి, ఇన్వాయిస్ ప్రైస్ ఉన్నప్పుడు లోడింగ్స్ రికార్డ్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా టోటల్ చాప్టర్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది. దిస్ ఈస్ ద కన్సైన్మెంట్ మార్థాన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.